హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నవల్లోకి వెళ్ళబోయే ముందు మన శ్రోతలకు ఒక చిన్న మనవండి. కామెంట్స్ పెట్టే ముందు దయచేసి 1కి 2 సార్లు ఇది పెడితే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారా అనేది ఆలోచించుకుని మరీ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నేను తప్పు చదివాననుకోండి, మీరు పలానా దిక్కున ఆ పదాన్ని ఇలా కాదు అలా పలకండి అని పెట్టండి. అందులో ప్రాబ్లం లేదు. కానీ మీరు యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా దయచేసి మాత్రం కామెంట్స్ పెట్టొద్దు. ఒక ఆవిడ పెట్టారు కామెంటు. ఇప్పుడు మీరు ఆడియో వినేటప్పుడు కింద తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మీకు కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటదండి. నేనేం చదువుతాను అది. అది నేను రాసి పెట్టడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంటదో చెప్పండి. ఒక నవల మొత్తం రాయాలి. కానీ అది నేను రాయను. నేను చదివేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతా ఉంటది. కంప్యూటరు దాన్ని ఏదైతే గ్రాస్పింగ్ చేసుకుంటదో అది అక్కడ మీకు భాష రూపంలో కనిపిస్తా ఉంటది. అంటే ఛానల్‌లో మాది కాబట్టి మాకు తెలుస్తా ఉంటది. ఎవరెవరు ఆ స్క్రోలింగ్‌ని కూడా చూస్తున్నారు అనేది. 85% తెలుగు స్క్రోలింగ్ చూస్తుంటే 0.5% ఇంగ్లీషు, 0.3% హిందీ, 0.1% అదర్ లాంగ్వేజెస్ చూస్తున్నారు. అలాంటి స్క్రోలింగ్‌ని మీకు అవసరం లేదనుకోండి, జస్ట్ ఆఫ్ అని ఉంటది. అక్కడికి వెళ్లి సెట్టింగ్స్‌లో ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ విషయం తెలుసుకోకుండా ఆ స్క్రోలింగ్‌లో రాసియన్నీ తప్పులే. సరిచూసుకొని రాయండి అని కామెంట్ పెడుతున్నారండి. ఆ స్క్రోలింగ్ రాసేది నేను కాదండి. అలా నెగెటివ్ కామెంట్ పెట్టే ముందు ఒకసారి చూసుకోండి అన్నాను. ఆవిడ ఏం కామెంట్ పెట్టారో నేను చదువుతాను. దానికి నేనిచ్చిన సమాధానం ఏంటో కూడా వినండి. మళ్ళా తర్వాత ఆవిడ కూడా పెట్టారు. ఇందుట్లో ఎవరిది తప్పో నాకైతే అర్థం కావట్లేదు. ఆవిడ పెట్టిన కామెంటు, చదువుతున్నారుగా ఇంకా స్క్రోలింగ్ ఎందుకు? అన్నీ తప్పులే. నేను పెట్టాను. ఒక నెగెటివ్ కామెంట్ పెట్టడం చాలా ఈజీ అండి. ఆ స్క్రోలింగ్ మేము రాసి పెట్టం. అది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతది. మీకు అవసరం లేకపోతే ఆఫ్ చేసుకోండి అని. ఇది నెగెటివ్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఏదైనా తీసుకోవడంలో ఉంటుంది. దయచేసి తప్పులు లేకుండా రాయండి. ఆల్రెడీ నేను చెప్పాను. అది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతదండి. మేము రాయము అని. కానీ మళ్ళా ఆవిడ అదే కామెంట్‌ని నేనే ఏదో అక్కడ రాస్తున్నట్టు, తప్పులు రాసి పెడుతున్నట్టు ఆవిడ ఫీల్ అవుతున్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి కామెంట్ పెట్టినోళ్ళు. అక్కడ రాయాలి అంటే ఒక నవల మొత్తం రాయాలి. కానీ అది సాధ్యం కాదు కదండీ! అది కంప్యూటర్‌తో ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేది. నేను చదివిన దాన్ని సాఫ్ట్‌వేర్ అనేది ఎలా అర్థం చేసుకుంటదో దాన్ని బట్టి మీకు స్క్రోలింగ్ అనేది బయటకొస్తా ఉంటది. దయచేసి కామెంట్ పెట్టే ముందు ఎదురోళ్ళని హర్ట్ చేసే విధంగా మాత్రం కామెంట్ పెట్టకండి. ఎందుకంటే ఎదురోళ్ళని హర్ట్ చేయడానికి మీకు ఎటువంటి రైటు లేదు. అదొక్కటి గుర్తుపెట్టుకొని కామెంట్ పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని కామెంట్ పెట్టగలరు. ఇది అందరికీ కాదండి. ఎవరైతే ఇలా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి మాత్రమే. నెగెటివ్ కామెంట్స్ పెట్టొద్దు అని నేను చెప్పట్లేదు. నేను తప్పు చదివితే చెప్పండి. నేను కరెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ కరెక్ట్ చేసుకోలేనివి కూడా కొన్ని పదాలుంటాయి. అందరికీ అన్ని పదాలు నోరు తిరగవు. అది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఓకేనా? ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు వినబోయే నవల మనస్విని. సి. ఆనందారామం గారు రచించారు. 1977 జనవరిలో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఆప్తులు, మిత్రులు, బంధువులు పరస్పరం విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అని శుభాకాంక్షలు అందజేసుకుంటున్నారు. అలా శుభాకాంక్షలు అందజేసేవారెవరూ లేకపోయినా సుమిత్రకు సంతోషంగానే ఉంది. టెలిఫోన్ రిసీవర్ తీసేసరికల్లా టెలిఫోన్ డిపార్ట్మెంటు అవిరామంగా శుభాకాంక్షలు అందజేస్తోంది. ఏ విశ్వాంతరాల నుండో ఏ అదృశ్య బంధువో సర్వ జీవకోటికి శుభాకాంక్షలు అందిస్తున్నట్లుగా ఉంది. అయితే ఆ ధ్వని విని ఆనందించవలసిందే కాని ఆపలేము. మన ప్రతిధ్వనితో సమన్వయించుకోలేము. అద్దం ముందు నిలబడి జడల్లుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది సుమిత్ర. అంతవరకు బాబ్డ్ హెయిర్ స్టైల్కి అలవాటు పడ్డ జుట్టు జడకు లొంగడం లేదు. ఎలాగో బిగించి ఒక్క అల్లల్లి కసిగా ఊలుముక్కతో బిగించింది. జరీ కూడా లేని మామూలు నేత చీర కట్టుకుంటే ప్రాణానికి ఎంతో సుఖంగా ఉంది. కానీ పెదవుల మీద లిప్స్టిక్ మాత్రం ఎంత తుడిచినా పోవడం లేదు. ఎటూ కాకుండా ప్యాచెస్లా వికారంగా కనిపిస్తోంది. గతంలో చేసిన పొరపాట్లు ఎంత సర్దుకోవాలని చూసినా ఏదో మాయని మచ్చ మిగిలిపోయినట్లు పెదవులు ఎంత తుడిచినా వెలవెలపోతూనే ఉన్నాయి. కర్మ, ఒక తప్పు చేశాక దాని నుండి బయటపడే మార్గం లేక మళ్ళీ మళ్ళీ తప్పులు చేసినట్లు మళ్ళీ లిప్స్టిక్ పూసుకోవాల్సిందేనా? వద్దు, అలాగే ఉండని.
కొన్నాళ్లు లిప్స్టిక్ వాడి మానేసినట్లు అందరికీ తెలుస్తుంది అంతేగా. కుంకుమ బొట్టు పెట్టుకుని అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకున్న సుమిత్ర పకాలను గట్టిగా నవ్వేసింది. అద్దంలో తన ప్రతిబింబం ఏమాత్రం అందంగా లేదు సరికదా, చాలా అస్తవ్యస్తంగా ఉంది, ఫన్నీగా ఉంది. తనలో తను నవ్వుకుంటూ టేబుల్ ముందు కూర్చుని లెటర్ ప్యాడ్ తెరిచి రాయడం ప్రారంభించింది. మై డియరెస్ట్, ఇప్పటికీ నాకు కొంచెం స్థిమితం చిక్కింది. నేను కొన్ని రోజుల్లో బయలుదేరి బయట పోస్ట్ అనే కేక వినపడ్డంతో ఉత్తరం ఆగిపోయింది. వీరమ్మ పోస్ట్ మ్యాన్ అందించిన ఉత్తరం తీసుకుని వచ్చింది. ఆ కవరు పైన దస్తూరి చూస్తూనే పోల్చుకుంది సుమిత్ర. ఆ ఉత్తరం తన మరిది రాశాడని. ఆ వెంటనే లోపలి విషయాలు కూడా చాలా వరకు ఊహించుకుంది. ఏదో ఇబ్బంది, డబ్బు కావాలి. బిఏ పాస్ అయి ఉద్యోగం చేస్తున్న ఆ మహానుభావుడికి భార్య అక్కగారిని డబ్బడడానికి ఏమాత్రం సంకోచం లేదు. మొదట్లో భార్యతో రాయించేవాడు. ఇప్పుడిప్పుడు జానకి ఎదురు తిరుగుతోందో ఏమో, తనే రాస్తున్నాడు. ఆ ఉత్తరం చదవడం కూడా దీనికి, చదవకుండా చింపేస్తే. కాని ఆ పని చేయలేకపోయింది. మంచైనా చెడైనా విషయమేమిటో తెలుసుకోవడమే మంచిది. ఉత్తరం ఇప్పింది. వదిన గారికి నమస్కారాలు. మీ చెల్లెలికి ప్రమాదంగా ఉంది, ఆసుపత్రిలో ఉంది. మీరు వెంటనే బయలుదేరి రావాలి. శంకరం. పిఎస్, డాక్టర్లకి మందులకి డబ్బు అవసరమవుతుందేమో, తీసుకురండి. శంకరం. ఉత్తరం 1కి 2 సార్లు చదువుకున్న సుమిత్ర ఒక నిట్టూర్పు వదిలి లెటర్ ప్యాడ్లోంచి ఉత్తరం చింపి ఉండచుట్టి అవతల పారేసింది. కంపెనీ మేనేజర్కి ఫోన్ చేసింది. గుడ్ మార్నింగ్ సార్, నిన్న నేను రిజగ్నేషన్ లెటర్ ఇచ్చాను, కానీ అవతల వైపు నుండి పకాలన నవ్వు వినిపించింది. నువ్విలా అంటావని నాకు తెలుసు అంటున్నట్లుగా ఉంది ఆ నవ్వు. ముడుచుకుపోయింది సుమిత్ర. ఆల్ రైట్, మళ్ళీ ఉద్యోగంలో చేరతానంటారా? చేరండి. నేను మిమ్మల్ని రిలీవ్ చేయలేదుగా. ఆ కంఠంలో సానుభూతి ఎంతుందో హేళన అంతగా ఉంది. ఎంత ఆర్ద్రంగా పలుకుతుందో అంత నవ్వులాటగానూ వినిపిస్తోంది. అవతల వైపు నుండి రిసీవర్ పెట్టేసిన చప్పుడు వినిపించింది. తను కూడా రిసీవర్ పెట్టేశాక సుమిత్రకి ఏదో వెలితిగా తోచింది. సుమిత్రకి ఏదో వివరించాలనిపించింది. అదేంటో ఎలా వివరించాలో మాత్రమే అర్థం కాలేదు. ఈ అనుభూతి తనకేనా, లేక అందరికీ ఎప్పటికప్పుడే ఏదో వివరించవలసింది మాటలకు అందంది మిగిలిపోతూనే ఉంటుందా? వీరమ్మ, ఊరికెళ్ళాలి, సామాన్ సర్దు అంది, డబ్బు ఎలా సర్దుబాటు చెయ్యాలా అని ఆలోచిస్తూ. అదేంటమ్మా, సుఖంగా ఉద్యోగం మానేయాలనుకున్నారుగా అంది వీరమ్మ ఆశ్చర్యపోతూ. అప్పుడు సుఖంగా మానేయాలనుకున్నాను, ఇప్పుడు సుఖంగా చెయ్యాలనుకుంటున్నాను. సుఖంగా ఉండడానికి ఏదైతేనే, నవ్వుతూ అంది సుమిత్ర. ఏంటో ఈ అమ్మ ఎర్రిబోగుల్ది. సామాన్లు సర్దుతూ తనలో తను నవ్వుకుంది వీరమ్మ. ఆ మాటే పైకంటే సుమిత్రకు చాలా కోపం వస్తుందని దానికి తెలుసు. మంచంలో పడుకుని శూన్యదృక్కులతో ఆస్పత్రి గోడలను చూస్తున్న జానకి సుమిత్రను చూడగానే ఉలికిపడి, నీకెలా తెలిసింది? నువ్వెలా వచ్చావు? అంది ఒక విధమైన అసహనం ధ్వనించే కంఠంతో. జానకి తనను చూడగానే చాలా సంతోషిస్తుందని, అక్కయ్య నా కోసం ఎంత శ్రమపడొచ్చావు అంటూ కృతజ్ఞతలు కురిపిస్తుందని ఏవేవో ఊహించుకుంటూ వచ్చిన సుమిత్ర ఈ ధోరణికి తెల్లబోతూ, రాకుండా ఎలా ఉంటాను? నాకు తెలియకూడదని ఎందుకు అనుకున్నావు? అంది బెదిరిపోతున్నట్లు, సంజేషించుకునే ధోరణిలో. బెదిరినట్టు మాట్లాడే సుమిత్రను చూడగానే జానకి కళ్ళల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. ముఖం దిండులో దాచుకుంది. సుమిత్ర అభిమానంగా జానకి పక్కన కూర్చుని వెనునిమురుతూ, ఏం జరిగింది? పురుడు సవ్యంగానే వచ్చిందిగా. 2 నెలలు గడిచాయి కదా, ఇప్పుడేంటి జబ్బు అంది. జానకి సమాధానం చెప్పలేదు. తన ముఖం అక్కకు చూపించనూ లేదు. కాని జానకి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు శరీరమంతా ఎగిరెగిరి పడుతోంది. జానకి, వద్దు వద్దు, ఏడవకు, తగ్గిపోతుంది, నేను చెబుతున్నానుగా అంటూ ఓదార్చబోయింది. జానకి దుఃఖం తగ్గలేదు సరికదా, మరింత ఎక్కువైంది. దుఃఖంలో ఉన్న వాళ్ళను ఎలా ఓదార్చాలో సుమిత్రకు తెలీదు. మూర్ఖురాల్లా చూస్తూ కూర్చుంది. అంతలో శంకరం వచ్చాడు. బాగున్నారా అని సుమిత్రను పలకరించి, మీరొచ్చేశారు, ఇంక నాకు నిశ్చింత అన్నాడు. భర్త కంఠం వినగానే జానకి దిండులోంచి తలెత్తి కొన్ని సెకన్లు భర్త ముఖంలోకి తీక్షణంగా చూసి మళ్లీ దిండులో ముఖం దాచుకుంది. లోకంలో ఉన్న ఏహ్యభావం, జుగుప్స అంతా ఆ చూపుల నిండా ఉన్నాయి. ఆ చూపుల్ని చూసి హడలిపోయింది సుమిత్ర. శంకరం మాత్రం ఇది పట్టించుకున్నట్లే లేడు. అతనికి ఇలాంటి చూపులు బాగా అలవాటైపోయినట్లుగా ఉన్నాయి. పాపేది అని అడిగింది సుమిత్ర. శంకరం కొన్ని క్షణాలు తటపటాయించి, చచ్చిపోయింది అన్నాడు. దెబ్బతిన్న పిట్టలా ఆర్తనాదం చేసింది జానకి.
పిచ్చిదాల్లా మంచం మీద లేచి కూర్చుంది. జానకిని చూసి భయపడినట్లు అక్కడి నుంచి పారిపోయాడు శంకరం. జానకి మళ్ళీ మళ్ళీ కుమిలి కుమిలి ఏడవసాగింది. 3 నెలల పాప పోయినందుకే ఇంతగా ఏడుస్తారా? ఏమో, తనకేం తెలుసు. తల్లి మనసు ఇలాగే ఉంటుందేమో. ఆ సమయంలో ఎలాంటి ఉపశమన వాక్యాలు పలకాలో సుమిత్రకు తెలీదు. ఓదార్పుగా జానకి తల నిమురుతూ కూర్చుంది. ఆ చేతిని గట్టిగా పట్టుకుంది జానకి. దేవుడు నాకు తగిన శాస్తి చేశాడు అంది, తన మీద తనే కసి తీర్చుకుంటున్నట్లు. పో, దేవుడు ఎవరికి ఏ శాస్తి చేయడు. దేవుడికి మనపై కోపం ఎందుకుంటుంది? ఎందుకుండదు? దేవుడు కూడా క్షమించలేని తప్పు చేస్తే కోపం రాదు? ఊరుకో, తప్పులు ఏమున్నాయి అసలు? పొరపాట్లు అందరం చేస్తాం. నీకు గుర్తుందా, ఆ రోజు నువ్వు ప్రేమలేఖ రాసుకుంటుంటే వెనక నుంచి చూసి ఎలా నవ్వాను? సుమిత్ర సిగ్గుతో కుచించుకుపోయింది. ఆ సంఘటన సుమిత్ర మరిచిపోలేదు. అప్పుడు జానకి కడుపుతో ఉంది. స్వయంగా ఏ ఆచారాలు పాటించాలని లేకపోయినా జానకి కోసం సూడిదలు చేసింది సుమిత్ర. పేరంటం హడావిడి అయిపోయిన తర్వాత రాత్రి అందరూ నిద్రపోయాక కూర్చుని రాసుకోసాగింది సుమిత్ర. విరగబడి నవ్వుతున్న శబ్దానికి అదిరిపడి వెనక్కు తిరిగింది. పొట్ట చేత్తో పుచ్చుకుని మెలికలు తిరిగిపోతూ నవ్వుతోంది జానకి. జీవంలేని ముఖంతో స్థాణువులా నిలబడిపోయింది సుమిత్ర. అలా విరగబడి నవ్వుతూనే జానకి తమ పడగదిలోకి వచ్చేసింది. ఏంటి ఏంటి అన్నాడు శంకరం ఆ నవ్వును విడ్డూరంగా చూస్తూ. జానకి కొంతసేపు నవ్వుతూ సమాధానం చెప్పలేక చివరకు తమాయించుకుని మా అక్కయ్య ప్రేమలేఖ రాసుకుంటోంది అనేసి మళ్ళీ విరగబడి నవ్వసాగింది. శంకరం కూడా పకాలను నవ్వేశాడు. ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి అలా సంబరంగా కొంతసేపు నవ్వుకున్నారు. హాయిగా పెళ్లి చేసుకురాదు, ఎందుకు వచ్చిన కకృతిది? ఏసడిప్పుగా అంది జానకి. ఈవిడ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈవిడ్ని చేసుకునేవాళ్లు దొరకద్దు హేళనగా నవ్వుతూ అన్నాడు శంకరం. ఇలాంటి చాటుమాటు వ్యవహారాలు ఎలా నడుపుతారో చేదరించుకుంటూ అంది జానకి. ఈ మాటలన్నీ సుమిత్ర వింది. సుమిత్ర వింటోందని జానకికి తెలుసు. ఆ రోజు అంతంత మాటలన్నా నువ్వు కోపం తెచ్చుకోలేదు అంది జానకి. ఏదో చెప్పబోయేంతలోనే సుమిత్ర అడ్డుపడి లేదు లేదు, కోపం తెచ్చుకున్నాను అంది. కోపం తెచ్చుకున్నావా? మరి చీర సారే పెట్టి పంపించావుగా? ఆశ్చర్యంగా అడిగింది జానకి. సుమిత్ర అయోమయంగా చూస్తూ, కోపమొస్తే నువ్వు నన్ను మాటలన్నావు కనుక చీర పెట్టనని బేరమాడినా? చిచ్చి, చిన్నపిల్లలు కూడా అలా అనరు అంది. మరి కోపమొచ్చి నువ్వేం చేశావు? ఏం చేస్తాను, చాలా బాధపడ్డాను. జానకి మాట్లాడకుండా సుమిత్ర ముఖంలోకి చూస్తూ కూర్చుంది. జానకి కళ్ళల్లో మళ్లీ నీళ్లు తిరిగాయి. సుమిత్ర ఆ నీళ్లు తుడుస్తూ బాధపడకు, తగ్గిపోతుంది అంది. నువ్వేమీ అనుకోకపోతే ఒకటి అడగాలనుంది సంకోచంగా అడిగింది జానకి. అడుగు. నీ ప్రేమలేఖకి సమాధానం వచ్చిందా? ఈ ప్రస్తావన సహించలేనిదాల్లా ఇబ్బంది పడుతూ కదిలింది సుమిత్ర. సమాధానం రాలేదు, అవే వచ్చాయి. నీ ఉత్తరాలు నీకు తిరిగొచ్చాయా? ఆ అడ్రస్లో అతను లేడా? అతనెవరు? ఆ ఉత్తరాలు నేను పోస్ట్ చేయలేదు, నాకు అడ్రస్ తెలీదు. అవి అవి పత్రికల్లో వచ్చాయి. తెల్లబోయి చూసింది జానకి. అవి ప్రేమలేఖలు కావా? సాహిత్యమా? పత్రికకు పంపాలని రాశావా? కాదు కాదు, అవి ప్రేమలేఖలే. పత్రికకు పంపాలని రాయలేదు. కాని ప్లీజ్ జానకి, ఈ మాటలు వదిలేద్దు. సుమిత్ర ముఖంలో కనిపించే వ్యధను గమనిస్తూ మాట్లాడలేదు జానకి. అడ్రస్ కూడా తెలియకుండా రాసిన ఆ ప్రేమలేఖల్ని పట్టుకుని ఎలా మాట్లాడింది తను? మంచి శాస్తి జరిగింది, మంచి శాస్తి జరిగింది అని గొణుక్కుంది కసిగా. సుమిత్ర హడలిపోతూ, ఏంటిది? దానికి దీనికి ఏం సంబంధం? నీ కూతురు అలా చచ్చిపోవాలని నేను కోరుకుంటానా అంది కన్నీళ్లతో. అది కాదు, నీకు అర్థం కాదు గొణిగింది జానకి. నిజంగానే సుమిత్రకేమీ అర్థం కాలేదు. ఏడుస్తున్నదల్లా జానకి దిగ్గున తలెత్తి, ఈయన నిన్ను డబ్బు తెమ్మని రాశారు కదూ అంది. అవును రాశారు. తెచ్చావా? తెచ్చాను. ఎలా? ఎక్కడి నుంచి తెచ్చావు? నా ప్రావిడెంట్ ఫండ్లోనే అడిగి తెచ్చాను. జానకి ఏడుస్తూ, ఎందుకక్కయ్యా, ఎందుకు చేస్తున్నావు ఇంత త్యాగం అంది. త్యాగం చేస్తున్నానా? ఒకవేళ ఆ డబ్బు తేకపోతే నీకేమైనైతే ఆ బాధ ఎక్కువదా, డబ్బు అప్పుగా తెచ్చిన బాధ ఎక్కువదా? జానకి తల కొట్టుకుని, నువ్వు వెర్రిబాగులు దానివి అంది. సుమిత్ర కోపంగా, ఆ మాట అంటే నేను ఒప్పుకోను. డబ్బు లేకుండా రోగం ఎలా నయమవుతుంది అంది. ఏం నయం కాకపోతే చచ్చిపోతేనేం? ఎందుకు చచ్చిపోవడం? బ్రతికి ఏం సుఖపడాలి? సుమిత్ర జానకి ముఖంలోకి పరిశీలించి చూసింది. ఏం కష్టపడుతున్నావని అడగలేదు.
కష్టసుఖాలు మనసుకి సంబంధించినవి. శరీరంతో పాటు మనసు చేస్తుందో లేదో తెలీదు. అలాంటప్పుడు చావడం వల్ల కష్టాలు పోతాయనుకుంటే ఎలా? తెల్లబోయి తన అక్క మాటలు విన్న జానకి ఎప్పట్లా వెర్రిబాగుల్ది అనలేకపోయింది. రామారావు గారు లలిత కూర్చుని వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు పార్టీకి ఎవరెవరిని పిలవాలో లిస్టు తయారు చేసుకుంటున్నారు. లలిత ఒక్కొక్క పేరు పైకి చదువుతూ రాస్తుంటే మధ్య మధ్య లలిత మరిచిపోయిన పేర్లు రామారావు గారు గుర్తు చేస్తున్నారు. విసుగ్గా పెన్ను పైకి పట్టుకుని ఇంక అందరూ అయిపోయినట్లేనా అంది. లలితకు తేలిగ్గా విసుగొచ్చేస్తుంది. అంతకంటే తేలిగ్గా అంతకు మించిన కోపం వచ్చేస్తుంది. ఇంత కోపానికి అంత విసుగుకి తోడు తనను ఎంతో ప్రేమించే మనసే లలితకు లేకపోతే ఆవిడ్ని ఒక క్షణం కూడా భరించగలిగేవారు కాదు రామారావు. అన్నట్లు మిస్ సుమిత్ర పేరు కూడా రాయి. ఆవిడ్ని ఇంతవరకు ఎప్పుడూ పిలవలేదు. మిస్ అనే విశేషణం వినగానే లలిత కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆవిడెవరు అంది చిరాగ్గా. రామారావు పకాల నవ్వి, ఆవిడ వయసు 40 పైనే. ఒకప్పుడు అందంగానే ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం ఏంటో వెర్రిబాగులదానిలా ఉంటుంది. నువ్వేం దిగులు పడనక్కర్లేదు అన్నారు. లలిత రోషంగా, నేనేమీ దిగులు పడలేదు. అయినా వయసు 40 అయినంత మాత్రాన పెద్ద మనుషులైపోతారా ఏంటి? వయసు ముదిరిన కొద్దీ అన్నీ ముదురుతాయి అంది. స్వానుభవంతో చెప్తున్నావా? పక్కపక్క నవ్వుతున్న రామారావు గారి మీదకి చేతిలో కాగితాలు విసిరేసి అక్కడి నుంచి లేచిపోయింది లలిత. ఆయన కంగారుగా లలిత అని 2 సార్లు పిలిచినా రాలేదు. ఆయన ఇంకా పిలవడం మానేసి కూర్చున్న చోటు నుండి లేవకుండా పేపర్ చదువుకోసాగారు. 5 నిమిషాలు కాకుండానే లలిత ఆయన దగ్గరకొచ్చి, ఇది చెప్పండి, ఆవిడ ఎంతకాలం నుండి మీ దగ్గర పనిచేస్తోంది అంది. అబ్బా, అప్పుడే వచ్చావా? ఒక అరగంట వరకు రావని ఆనందపడుతున్నాను. లలిత నవ్వి, మీ ఆశలు నేను సఫలం కానివనని మీకు బాగా తెలుసు. సమాధానం చెప్పండి అంది. ఏమిటి? ఓ, సుమిత్ర గురించా? చేయడం చాలా రోజుల నుంచి చేస్తోంది. కానీ ఎప్పటికప్పుడే మానేస్తానంటూ రాజీనామా పత్రం ఇస్తుంది. మళ్ళీ 24 గంటలు కాకుండానే వచ్చి చేరుతుంది. ఇది మాకు అలవాటైపోయింది. బడాయి కాబోలు. ఏమో మరి, అలా కనిపించదు. ఎలా కనిపిస్తుంది? అంత గొప్పగా చీటికి మాటికి రిజైన్ చేస్తానంటున్నప్పుడు పొమ్మనకూడదు. ఆవిడ చాలా సిన్సియర్గా పనిచేస్తుంది. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం కంపెనీకి మంచిది కాదు. ఇంతకాలం ఎప్పుడూ మన ఇంట్లో ఏ పార్టీకి పిలవలేదేం? భయపడ్డాను. భయపడ్డారా? దేనికి? ఆవిడ అదో రకంగా ఉంటుంది. ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందోనని. అంటే? రామారావు 2 చేతులు జోడించి, ఆవిడ ఎలాగూ వస్తుంది. అన్నీ నువ్వే తెలుసుకుందువు గాని నన్ను చంపకు. ఆవిడ్ని నేను పెద్ద పరిశీలనగా ఎప్పుడూ చూడలేదు. మా ఆఫీసులో ఇంకా చిన్నపిల్లలు, అందమైన వాళ్ళు, మేనేజర్ గారి స్నేహం కోరేవాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నాడు నవ్వుతూ. లలిత చేతిలో పేపర్ ఆయన ముఖం మీద విసిరేసి వెళ్ళిపోయింది. ప్లీజ్, ఒక్క అరగంట వరకు రాకు అని అరిచారాయన. పార్టీకి చాలా మందే వచ్చారు. లలిత కంచిపట్టు చీర కట్టుకుని చంద్రహారాలు పెట్టుకుని నిండుగా తయారైంది. అతిథులకు స్వాగత సత్కారాలు జరిపే ప్రయత్నంలో లలిత మిస్ సుమిత్ర గురించి ఇంచుమించు మరిచిపోయింది. ప్లీజ్, మీ ఇంట్లో ఎవరైనా ఒక పని మనిషి ఉందా అని తనను అడుగుతోంటే ఆ వ్యక్తిని తెల్లబోయి చూసింది. 40 పైగానే వయసు, బాబ్డ్ హెయిర్, నైలాన్ చీర, వెండి బిళ్లలు కుట్టింది కట్టుకుంది. వేషధారణ ఆధునికంగానే ఉన్నా అంతా అస్తవ్యస్తంగా ఉంది. నైలాన్ చీర కుచ్చెళ్లు పొందికగా లేకుండా ఏదో లొంగ చుట్టినట్లుగా ఉన్నాయి. ఎత్తుమడమల చెప్పు ఒక కాలికి మాత్రమే వేసుకుని మరో కాలికి ఏమీ లేకుండా వంకర టెంకరగా నిలబడి ఒక చెప్పు చేత్తో పట్టుకున్న ఆ మూర్తిని చూడగానే నవ్వాపుకోలేక పకాలను నవ్వేసింది లలిత. రామారావు గబగబా వచ్చి, లలిత, ఈవిడ మా సెక్రటరీ మిస్ సుమిత్ర అని పరిచయం చేశాడు. లలిత నవ్వాపి ఆ వింతమూర్తిని విచిత్రంగా చూస్తూ, మీ మేనేజర్ గారింట్లో పని మనుషులు ఉంటారో ఉండరో అని సందేహం వచ్చిందా అంది. సగం పరిహాసంగా, సగం ఎత్తిపొడుపుగా. సుమిత్ర కంగారు పడిపోతూ, అది కాదు, నా చెప్పు ఇక్కడే మెట్లెక్కుతుండగా తెగిపోయింది. కాస్త కుట్టించి తీసుకురావడానికి ఎవరినైనా పంపడానికి వీలవుతుందో కాదో అని అంది తడబడుతూ. లలిత ఎక్కువవుతున్న విసుగును అణుచుకుంటూ సుమిత్రను కూర్చోమని పని మనిషిని పిలిచి ఆ చెప్పు కుట్టించుకుని రమ్మంది. అంత పార్టీ హడావిళ్ళలో బయటికి వెళ్లవలసి వచ్చినందుకు విసుక్కుంటూ సుమిత్ర వాలకాన్ని చూస్తూనే ఆవిడ మామూలు అతిథుల్లాంటిది కాదని అర్థం చేసుకుని, ఇంత పాత చెప్పులు వేసుకుని రాకపోతేనే అని సణుక్కుంది. నెమ్మదిగా సుమిత్రకు మాత్రమే వినపడేలా. ఆ సణుగుడు విన్న సుమిత్ర దానికి సంజేషి ఇచ్చుకోవలసిన బాధ్యత తన మీద ఉందనిపించి, నా చీరకి మ్యాచ్ అవుతాయని వేసుకొచ్చాను అంది అందరికీ వినపడేలా.
అంతకుముందు సుమిత్రను గమనించిన వాళ్ళు కూడా వింతగా చూసి గొల్లున నవ్వారు. అందరూ తనను చూసి నవ్వుతున్నారని అర్థం చేసుకున్న సుమిత్ర అర్థం లేని పొడి నవ్వు నవ్వి రుమాలు తీసి ముఖం తుడుచుకుంది. అంకుల్ అంటూ లలిత కూతురు తన కోసం ప్రత్యేకించిన కుర్చీలోంచి దిగి గుమ్మం వైపు పరిగెట్టడంతో అందరి చూపులు అటు తిరిగాయి. రామకృష్ణ చిరునవ్వుతో పాపనెత్తుకుని ముద్దు పెట్టుకుని తను తెచ్చిన వాకింగ్ డాల్ పాపకిచ్చి, హలో, ఏ మూడ్లో ఉన్నావ్ అంటూ లలితను పలకరించాడు. రామకృష్ణ అక్కడ సమావేశమైన అందరికీ పరిచితుడే. అతనంటే అందరికీ ఇష్టమే. తెలివిగలవాడు, నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడతాడు. లలితకు దూరపు బంధువు, తమ్ముడి వరుస. అయినా అతన్ని లలిత సొంత తమ్ముళ్లాగానే అభిమానిస్తుంది. రామకృష్ణకు లలిత దగ్గర చాలా చనువు ఉంది. నిస్సంకోచంగా మాట్లాడగలడు. ఎప్పుడు ఏ మూడ్లో ఉన్నావ్ అంటూనే పలకరిస్తాడు. అలా ప్రశ్నించినప్పుడు సాధారణంగా లలిత కోపం నటిస్తూ ముఖం చిట్లించి, మరే నేనే అంత మూడ్స్ మార్చుకునే మనిషిని, అక్కడికి మీరంతా తక్కువ తిన్నట్లు అనేది. కాని ఈసారి మాత్రం నవ్వుతూ, రా, నీకొక కొత్త స్నేహితురాల్ని పరిచయం చేస్తాను, మిస్ సుమిత్ర అని సుమిత్రను పరిచయం చేసి రామకృష్ణ ముఖంలో నవ్వు కోసం ఎదురు చూస్తూ నిలబడింది. కాని రామకృష్ణ ముఖంలో నవ్వు కనపడలేదు సరికదా. ఆశ్చర్యంతో సంభ్రమంతో సుమిత్ర దగ్గరగా వచ్చి, మిస్ సుమిత్ర అంటే ప్రేమలేఖలు రాసింది మీరేనా అన్నాడు. సుమిత్ర కంగారు పడుతూ తడబడుతూ మరోసారి ముఖం తుడుచుకుని అవును అంది, ఏదో తప్పు చేసిందల్లా సిగ్గుపడుతూ. ఆ ప్రశ్నను, ఈ సమాధానాన్ని విన్న అక్కడున్న అన్ని జతల కళ్ళు సుమిత్రను నివ్వెరపోతూ చూశాయి. లలిత కూడా ఆశ్చర్యంతో, ప్రేమలేఖలు నేను చదివాను. అది నవల అవునో కాదో కాని చాలా బాగుంది. కాని ఆ రచయిత్ర ఇలా ఉంటారనుకోలేదు అనేసి నాలుగు కరుచుకుంది. ఇంచుమించు అక్కడున్న అందరి మనసుల్లోనూ కదిలిన భావాన్నే లలిత మాటల్లో పెట్టింది. రామకృష్ణ మాత్రం, నేను ఆ రచన చదివినప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని గురించి లోతుగా ఆలోచించగల వ్యక్తి, తన గుండె లోతుల్లోకి చూసుకోగల వ్యక్తి, ఆ కారణం చేతనే అందరి గుండెలను తన రచనలో పలకరిస్తోన్న వ్యక్తి అనుకున్నాను. అయితే అలాంటి వ్యక్తి ఎలా ఉంటుందో, ఉంటాడో ఉండాలో నాకు తెలియదు కనుక ఏ ఆకృతిని ఊహించుకోలేదు. అందుచేత నాకు పెద్ద ఆశాభంగం కలగలేదు అన్నాడు నవ్వుతూ. ప్రేమలేఖలు పత్రికలు వచ్చినప్పుడు ఆ రచనను ఆబాల గోపాలము మెచ్చుకున్నారు. ఎందుకో ఏంటో తెలియకపోయినా అందరూ బాగుంది అని ఏకగ్రీవంగా అన్నారు. మీరు రచయిత్రి అని నాకు తెలీదు అంది లలిత నిజంగా నొచ్చుకుంటూ. నేను రచయిత్రిని కాను, అదొక్కటి మాత్రం. అది కూడా ఏంటో అలా రాసియాలనిపించింది అంతే. పత్రికకు ఎందుకు పంపానో కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకేం రాయలేను నేను, సిగ్గుపడుతూ అంది సుమిత్ర. రామకృష్ణ ఆదరంగా, మీరెంత బిడియపడనక్కర్లేదు. నిజానికి ఏ రచయిత అయినా అంతే. వైజ్ఞానికం కానివ్వండి, రాజకీయం కానివ్వండి, ఏది కానివ్వండి, ఆయా రంగాల్లో జీవించి ప్రతి ఉద్వేగాన్ని అనుభవించి ఆ అనుభవాలతో గుండె తపించి ఆ తపనతో గుండె లోతులను చీల్చుకుంటూ వెలువడిన రచనలు ఒకటో రెండో చేయగలడు అంతే అన్నాడు. లలిత అడ్డు తగులుతూ, అదేంటి, ఒక్కొక్కరు ఎన్నెన్ని రచనలు చేస్తున్నారు అంది. రామకృష్ణ అల్లరిగా నవ్వి, నేను మాట్లాడుతోంది సాహిత్యం గురించి అన్నాడు. రామకృష్ణ అనుకున్నట్లే లలిత ఊడుకుని, అవునులే, సాహిత్యం గురించి మాకేం తెలుసు, నువ్వే మహా పండితుడివి, తెలివైన వాడివి, మిగిలిన వాళ్ళంతా చెమటలు కదూ అంది రోషంగా. లలితను ఉడికించడమో అనునయించడమో కూడా రామకృష్ణకు మాత్రమే చేతనవును. అంటే ఎవరైనా మాస్టర్ పీసెస్ ఒకటి రెండు మాత్రమే రాయగలరు అని సరిగ్గా అర్థం చేసుకోవాలి మేడం. రామకృష్ణ పైన ఎక్కువసేపు కోపం తెచ్చుకోవడం లలిత వల్ల కాదు. అదీ కాక సాహిత్యానికి సంబంధించిన విషయాల్లో రామకృష్ణతో తను వాదించలేనని తెలుసు. అందుకే నవ్వింది. సుమిత్ర ప్రేమలేఖల రచయిత్రి అని తెలిసాక ఆవిడ్ని మరోసారి శ్రద్ధగా చూసింది లలిత. మొదట వెలిసిపోయిన చీర కట్టుకుంది అనిపించింది. కాస్త పరిశీలనగా చూశాక తిరగమరగలుగా కట్టుకుందని అర్థమైంది. స్నేహస్వరంతో, మీరు చీర తిరగేసి కట్టుకున్నారు, లోపలికెళ్ళి మార్చుకొస్తారా అంది. సుమిత్ర తన చీరను అప్పుడే చూసుకుని ఆశ్చర్యంగా, అరే, తిరగేసి కట్టుకున్నానా, పోనిద్దరు, ఇప్పుడు మార్చుకోవడం దేనికి, అందరూ చూసేశారుగా, అసలు ఈ చీరలు నగలు ఇవన్నీ అందం కోసమేనంటారా, మనం ఎంత గొప్పవాళ్ళమో నలుగురికి ప్రదర్శించుకోవడానికి అంది. జరీ పువ్వులున్న కంచిపట్టు చీర కట్టుకుని ఖరీదైన నగలు పెట్టుకున్న లలిత ముఖం ఎర్రబడిపోయింది. ఆ ముఖం చూసిన సుమిత్ర కంగారు పడిపోతూ, నేను మాట్లాడింది మీ సంగతి కాదు, మామూలు వాళ్ళ సంగతి, మీలాంటి వాళ్ళు అని ఆగిపోయింది. ఎలా పూర్తి చెయ్యాలో తెలియక. లలిత కోపాన్ని దిగమింగుకుంటూ,
చెప్పులు సహితం చీరకి మ్యాచ్ అయ్యేలా చూసుకునే మీరు చీరలు నగలు అందానికి కాదండం ఆశ్చర్యమే అంది వెటకారంగా కసిగా. అయితే లలిత ఆశించినట్లు సుమిత్ర ఆ మాటలకు నొచ్చుకోలేదు, సిగ్గుపడను లేదు. బేలగా ఏం చేయను, ఇది వరకు అంటే చాలా రోజుల క్రితంలేండి. ఎలా ఉన్నదాన్ని అలాగే ఎక్కడికంటే అక్కడికి వెళ్లేదాన్ని. నా ఫ్రెండ్స్ కొందరు తిట్టి నలుగురిలోకి వచ్చినప్పుడు ఆధునికంగా అలంకరించుకోవాల్సిందే అన్నారు. ఉద్యోగం చేసే వాళ్లకు అది తప్పదన్నారు. అప్పటినుంచి సాధ్యమైనంత చక్కగా అలంకరించుకుంటున్నాను అంది. ఈ మాటలు విన్న కొందరు పైకే పకాలను నవ్వేశారు. లలిత విసుగ్గా అక్కడి నుంచి మిగిలిన వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయింది. పార్టీ అంతా ముగిసి ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయాక కూడా సుమిత్ర కూర్చునే ఉంది. రామకృష్ణ ఆవిడతో ఏదో మాట్లాడుతున్నాడు. సుమిత్ర చాలా ఉత్సాహంగా వింటోంది. ఈర్ష్య అనేది ఎందుకు కలుగుతుందో, ఎలా కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. అది భార్యాభర్తల మధ్య, స్త్రీ పురుష సంబంధాల మధ్య మాత్రమే కలుగుతుందని అనుకోవడానికి వీల్లేదు. కొడుకు కోడలతో ప్రేమగా ఉంటే తల్లి మనసు ఉడికిపోతుంది. తల్లి ఎవరితోనైనా మాట్లాడితే పసివాడైన కొడుకు సహించలేక పేచి మొదలు పెడతాడు. తన స్నేహితురాలు మరొకరితో మరి కాస్త స్నేహభావం చూపిస్తే భరించడం కష్టం. ఇలా ఎన్నో. రామకృష్ణ సుమిత్రతో అంత అభిమానంగా మాట్లాడడం లలితకు నచ్చలేదు. పొద్దుపోయింది కదూ, మీ ఇల్లు దగ్గరేనా అంది సుమిత్రతో. ఇంకా వెళ్ళలేదా అని అర్థం వచ్చేలా. సుమిత్ర కంగారు పడిపోతూ లేచి వాచి చూసుకుని, ఓ గాడ్, అవును పొద్దుపోయింది, ఇప్పుడు బస్సులు ఉంటాయో ఉండవో అంది దిగులు పడిపోతూ. మరి అంత మతిమరుపా అంది లలిత హేళనగా. సుమిత్ర ఆ హేళనను పట్టించుకోకుండా, ఈయన మాట్లాడుతుంటే అన్నీ మరిచిపోయాను, చాలా బాగా మాట్లాడతారు అంది. లలిత మరింత హేళనగా, అయితే ఇంకేం, ఇక్కడే ఉండిపోండి అంది. రామకృష్ణ చురుగ్గా చూశాడు లలిత వైపు. లలిత కొద్దిగా సిగ్గుపడింది. రామకృష్ణ లేచి, రండి, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు. సుమిత్ర పట్టరాని ఆనందంతో రండి అంటూ లేచింది. సుమిత్రను వెంటబెట్టుకుని వెళుతున్న రామకృష్ణను చూస్తే లలిత మనసు కోపంతో మండిపోయింది. రామకృష్ణ మీద కాదు, సుమిత్ర మీద. అమృత. ఆ సంబోధన వినగానే ఉలికిపడి భయంగా చూసింది అమృతవల్లి. రామకృష్ణ నవ్వాడు. ఆ నవ్వు చూసి కోపంగా, ఏం చెప్పబోతున్నావు మహాశయ, ఇంత ఆప్యాయంగా అమృత అని పిలిచావంటే కొంప ముంచావన్నమాటే. జాగ్రత్త, మళ్ళీ ఏదో లోకోద్ధరణ కార్యాల మీద లోక సంచారం వెళుతున్నానని మాత్రం చెప్పకు. ఎవరు పెట్టారో కాని మహా చక్కని పేరు పెట్టారు. 2 లక్షణాలు ఉన్నాయి అనేసింది గబగబా. రామకృష్ణ నవ్వుతూనే, చూసావా, నా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నావు. నిన్ను అమృత అని పిలిచానంటే నీ మనసు ఎంత అమృతమయమో గుర్తు చేసుకోవడానికి అన్నాడు. ఆ, మరీ గుర్తు చేసుకుని చేదు చేదు మాటలు వినిపించడానికి. మనకు సుఖంగా లేనివన్నీ చేదనుకుంటే ఎలా చెప్పు? అంటే నా భయం నిజమేనన్నమాట. ఎక్కడికో బయలుదేరుతున్నావన్నమాట. పద, ఈసారి నీ వెంట నేను వస్తాను. రా, నేను మా ఊరు వెళుతున్నాను. ఆ మాటలు వినగానే అమృత కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. రామకృష్ణ స్వగ్రామం ఇంకా ఈనాటికి అభివృద్ధి చెందని పల్లెటూరు. ఒకసారి సరదాకి రామకృష్ణతో ఆ ఊరు వెళ్ళి ఒక్కరోజు కూడా ఉండలేక పారిపోయి వచ్చేసింది. రామకృష్ణను చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసిన మేనత్త పరమ ఛాందసురాలు. ఆమెను తలుచుకుంటే గుండె జల్లుమంటుంది అమృతవల్లికి. అమృతవల్లి అక్కడున్న ఒక్క రోజులోనూ ఆవిడ ఏ ఎక్స్రేలకు సాధ్యపడినంత తీవ్రంగా, సునిశితంగా అమృతవల్లిని శల్యపరీక్ష చేసింది. ఏ ధర్మరాజు సమాధానాలు చెప్పలేని యక్ష ప్రశ్నలు వేసింది. ఎందుకు అక్కడికి అంది నీరసంగా. మేనత్త మీద ఎంత ప్రేమున్నా ఆ ఊరికి వెళ్లడం రామకృష్ణకు అంత ఇష్టం ఉండదు. ఆస్తి విషయంలో ఏవో గొడవలొచ్చాయట. ఎవడో నేను వారసుణ్ణి అంటూ తయారయ్యాడట. వచ్చి ఆ విషయాలు పరిష్కరించమని రాసింది అత్తయ్య. ఆస్తికి మరొక వారసుడా? అప్రయత్నంగా ఆందోళన గడిగింది అమృతవల్లి. రామకృష్ణ నవ్వి, ఏం, నేను ఆస్తిపరుణ్ణి కాకపోతే నన్ను పెళ్లి చేసుకోవా అన్నాడు. అమృత నాలుక ఖర్చుకుని అంతలో విక్రించి, ఎంత అందంగా అడుగుతున్నావు, నన్ను పెళ్లి చేసుకోవా అని? ఈ జన్మలో నన్ను తప్పించుకోగలనని అనుకుంటున్నావా? ముందే హెచ్చరిస్తున్నాను. ఎప్పుడైనా నన్ను కాదన్నావో 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. నిన్ను సుఖపడినివ్వను అంది. ఎప్పుడైనా నువ్వు నన్ను కాదంటావేమో గాని నేను నిన్ను కాదనలేను అమృత. రామకృష్ణ ఎప్పుడూ నవ్వుతూ అల్లరిగా తప్ప మాట్లాడు. అలాంటిది ఈ మాటలు ఎంతో గంభీరంగా అనేసరికి అమృత మనసు అనిర్వచనీయమైన సంతృప్తితో నిండిపోయింది. అది అసంభవమే రాము. ఒకవేళ అలాంటిది జరిగితే నువ్వు నన్ను శిక్షించనక్కర్లేదు. నాకు నేనే విధించుకునే శిక్షకి మరేదీ సాటి రాదు.
అమృత కళ్ళల్లో కన్నీళ్లు చూసి రామకృష్ణ కదిలిపోయి అమృతను మరిపించాలని నవ్వుతూ, ఎంత బాగుందో ఇలా సుఖంగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వియోగాన్ని ఊహించుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం తీయని బాధకు సరైన నిర్వచనం అవుతుందా అన్నాడు. అమృత నవ్వేసింది. అమృతొచ్చిందే అంటూ లలిత వచ్చేసరికి అమృత సర్దుకుని ఏమీ ఎరగందాల్లా కూర్చుంది. అమృత అంటే చాలా అభిమానం లలితకి. అందుకు కారణం లలిత ఏదంటే దానికి వెంటనే అవుననంటుంది అమృత. అమృత తన మాటలన్నింటికీ ఎందుకు తాళం వేస్తుందో ఆ కారణం ఊహించాలని లలిత ఎన్నడూ ప్రయత్నించలేదు. మీ అందరికంటే అమృతే చాలా మంచిది. తనొక్కతే నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటుంది అని లలిత కోపంగా అనగానే రామకృష్ణ అమృత వైపు చూసి మూసిమూసి నవ్వులు నవ్వినప్పుడైనా ఆ కారణం లలితకు స్ఫురించలేదు. ఆవిడికి కావలసిందల్లా తన మాటలకు తందానా పాడే వ్యక్తి మాత్రమే. లలిత కూతురు చదువుతున్న స్కూల్లోనే టీచర్గా పనిచేస్తోంది అమృత. ఏడాది కిందట బొమ్మలు పెట్టుకుంటున్నానని లలిత కూతురు పిలిచినప్పుడు ఏవో పనులుండి పేరంటానికి రాలేక ఆ తర్వాత వచ్చింది. అప్పుడే రామకృష్ణతో పరిచయమైంది. ఆనాటి నుండే అమృతకు లలిత కూతురు పైన ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు పొంగి పొర్లి 1-4 సార్లు లలితింటికి రావడం ప్రారంభించింది. లలితతో స్నేహం పెంచుకోకుండా రామకృష్ణతో స్నేహం చేసుకోవడం ఎలాగో తెలియని అమృత లలిత మాటలన్నీ రెడీగా అవునని ఒప్పేసుకుంటూ లలితకు ఆప్తురాలైపోయింది. రూపులో, మాటలో, మర్యాదలో సార్థక నామధేయురాలైన అమృతవల్లి తనపై చూపించే అనురాగాన్ని అతి త్వరలో అందిపుచ్చుకున్నాడు రామకృష్ణ. నువ్వు మొన్న మా బేబీ పుట్టినరోజు పార్టీకి రాకపోవడం నిజంగా నీ దురదృష్టం అమృత అంటూ ప్రారంభించింది లలిత. అమృత వెంటనే ఒప్పేసుకుంటూ అవునండి, చాలా బాగా జరిగింది కదూ అని అడిగింది, ఎక్కడలేని కుతూహలాన్ని కనబరుస్తూ. జరగడానికేంలే, అది కాదు, నువ్వు వచ్చుంటే ఒక అద్భుతమైన వ్యక్తిని చూసుండేదానివి, జన్మ తరించుండేది. పకపక నవ్వసాగింది లలిత. రామకృష్ణ ముఖంలో రంగులు మారడం గమనించిన లలిత మరింత నవ్విందే కాని ఆపలేదు. అమృత తను నవ్వేసింది, కారణం అడగకుండానే. ఎందుకు నవ్వుతున్నావు అమృత? చిరాగ్గా అడిగాడు రామకృష్ణ. లలిత తెల్లబోయి చూసింది. లలిత ఏదంటే దానికి వంతపాడ్డం తనకెంత అలవాటో రామకృష్ణకి బాగా తెలుసు. దానికి రామకృష్ణ తనలో తను నవ్వుకునేవాడే కాని ఎన్నడూ చికాకు పడలేదు. నువ్వు లోకంతో పాటేనా? నలుగురు ఏదంటే అదే అంటావా? నీకే నువ్వు ఏది ఆలోచించుకోలేవా? రామకృష్ణ ధోరణికి మతి పోతోంది అమృతకి. మరింత చిర్రెత్తుకొస్తోంది లలితకు. మిస్ సుమిత్ర చాలా మంచిదని అన్నాడు భర్త. ఆవిడ మంచిది కాదు, కాదంటే కాదు. రామకృష్ణకెందుకు సుమిత్ర అంటే అభిమానం? రామకృష్ణ మీద విరుచుకు పడుతూ లోకమంతా గుడ్డిది, నువ్వొక్కడవే ఎవరో చూడని గొప్పతనాలు చూడగలవు అని అమృత వైపు తిరిగి, ఇది విను అమృత, వయసేమో ముదిరింది, చోకులుగా తక్కువ లేదు, మర్యాద బొత్తిగా తెలీదు, ఆవిడేమో చాలా మంచిదట అంది. ఎవరావిడ? మిస్ సుమిత్రట, మిస్సు. సహజమైనంత వెటకారంగా అంది లలిత. ఆ పేరు వినగానే అమృతముఖం పాలిపోయింది. రామకృష్ణ లలితకెప్పుడు భయపడ్డు. ఎందుకంత వెటకారం? పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆవిడ్ని అంతే వికరించాలా? ఆవిడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదేమో. మరే లేదు పాపం. ఆవిడ ప్రేమలేఖలు చదివిన వాళ్ళెవరు? ఆవిడ నిర్లిప్తురాలని చచ్చినా ఒప్పుకోరు. అమృత, నువ్వు ఆవిడ్ని చూస్తే. లలిత మాటలు పూర్తి కాకుండానే చూశాను అంది అమృత నెమ్మదిగా. చూసావా? అయితే నా మాటలు నిజం కాదు, ఆవిడలో వెకిలితనం లేదు. అది వెకిలితనం కాదు. ఎప్పుడూ తన మాటలన్నీ అవునని ఒప్పుకునే అమృత సహితం సుమిత్ర పక్షం వహించేసరికి లలితకి మండిపోయింది. వెకిలితనం కాదు మరేంటి? ఆ బర్బ్డ్ హెయిరు, లిప్స్టిక్ ఇవన్నీ చూసి ఏమంటారు? బయట వాళ్లకు ఆ పై వేషమే కనిపిస్తుంది. నాకు ఆవిడ అంతరంగం కూడా కనిపిస్తుంది. ఆవిడ ఆ దురకంగా ఉండే మాట నిజమే, కానీ అందుకు కారణం ఉంది. ఏంటా కారణం? ఆవిడకు చిన్నతనంలోనే తల్లిపోయింది. సవితి తల్లి కథల్లో లాంటి సవితి తల్లి, కాల్చుకు తినేది. బాగుంది. సవితి తల్లి ఉన్నవాళ్లంతా ఇలా తయారవుతారా? కాకపోవచ్చు. ఆవిడకి చదువుకోవాలని చాలా ఉండేది. సవితి తల్లి చదువుకునిచ్చేది కాదు. ఆవిడ పట్టుదలగా అందరూ నిద్రపోయాక అప్పుడు మేలుకొని చదువుకునేది. సవితి తల్లి పోరు పడలేక మానసికంగా వాస్తవికత నుండి పారిపోవడానికి ప్రయత్నించేది. ఈ ప్రయత్నం వల్ల అప్పటికి కొద్దిపాటి మనశ్శాంతి దొరికినా రాను రాను వాస్తవిక జగత్తుతో సమన్వయం ఏర్పరచుకోలేని ఒక బలహీనత ప్రబలిపోయింది. ఇదంతా నీకెలా తెలుసు? ఆవిడ మా అక్కయ్య, నన్ను పెంచి పెద్ద చేసి చదివించిన అక్కయ్య. గొతుకుమంది లలిత. అలా చెప్పు, అందుకే ఆవిడ వెనకేసుకొస్తున్నావు అనేసింది గబాల్న.
అక్కడితో ఊరుకోక చెల్లెలికి చదువు చెప్పించడం అక్కకెంత సహజమో, అక్కలో లోపాలు కనిపించకపోవడం కూడా చెల్లెలికి అంత సహజం అని కూడా చేర్చింది. ఇది మరీ అంత సహజం కాదులేండి. నేను, మా ఇంకో అక్క ఇద్దరం ఆవిడికి సవితి చెల్లెళ్ళం. మా సొంతక్క కూడా తల్లికి సాయంగా పెద్దక్కను ఏడిపించేదట. మా అక్కయ్యకు చదువు అవ్వలేదు అంచేత కట్నమిచ్చి పెళ్లి చేసిందక్క. నన్ను చదివించింది. నేను నిన్ను చూసి ఆగిపోయింది లలిత. ఇలాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిందానని అనుకోలేకపోయారు. అందరూ అక్క ఇలా అమాయకంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా తమ స్తోమత బయట పెట్టుకోలేరు. చిన్న నవ్వుతో అంది అమృత. లలిత ఏ విధంగానూ సమాధాన పడలేకపోయింది. ప్రేమ లేఖల్లో కనిపించే ఆ ఉద్రేకం, ఉన్మాదం, ఆవేశం చిచ్చి. బ్రాహ్మణులు వరుసలో కూర్చుని చలపతి శాస్త్రి గారిని పోటీలు పడుతూ పొగుడుతున్నారు. తివాసీ మీద కూర్చుని ఆ పొగడతలన్నీ వింటున్నాడు రామకృష్ణ. ఎప్పుడెప్పుడు ఎలాంటి సమారాధనలు చేయించాడో, ఎలాంటి బ్రాహ్మణులకు ఎంతెంతటి సంభావనలిచ్చాడో, ఏ ఏ గుళ్లల్లో ఎలాంటి కైకర్యాలు ఎంతెంత వైభవంగా చేయించాడో, ఇలాగే సాగుతున్నాయి ఆ పొగడతలన్నీ. ప్రతి పొగడతకు చివర నువ్వు కూడా మీ మామయ్య అంతటి వాడు కావాలి అని ఆశపడుతూ ఆశీర్వదించడం మరిచిపోవడం లేదు ఏ ఒక్కరూ. వాళ్ళు ఉద్దేశించిన అర్థంలో తను మేనమామంతో గొప్పవాడిగా ఈ జన్మలో కాలేనని చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించాడు రామకృష్ణ. కాని వాళ్ళెవరూ రామకృష్ణని నోరెత్తనివ్వలేదు. చేసేది లేక వింటూ కూర్చున్నాడు రామకృష్ణ. నిజానికి ఈ కర్మ కలాపాలలో రామకృష్ణకి ఏమాత్రం నమ్మకం లేదు. మేనమామ పోయినప్పుడు తన మేనత్త భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ఈ ఆర్భాటాలన్నీ ఎందుకత్తయ్యా? ఆయన ఆత్మశాంతికి ప్రార్థన చేయిస్తే చాలదు, అది ముఖ్యం అన్నాడు తన మనసులో కలుగుతున్న చికాకుని దాచుకోలేక. రామకృష్ణ మేనత్త తాయారమ్మ నిర్ఘాంతపోయి చూసింది మేనల్లుణ్ణి. ఎంత మాట అంటున్నావురా? ఆయన ఆస్తంతా అనుభవిస్తూ ఆ మాత్రం కర్మలు చేయించడానికి కకృతి పడమంటావా? చచ్చా, అంత లోబితనం పనికిరాదు. రామకృష్ణ గతుకుమన్నాడు. తను డబ్బు ఖర్చవుతోందని భయపడి కర్మలు వద్దంటున్నట్లు అర్థం చేసుకుంటోంది అత్తయ్య. ఎవరైనా అలాగే అనుకుంటారేమో. ఆ తర్వాత దేనికి ఏ ఆటంకమూ చెప్పలేదు. ఎలాగూ చేస్తున్నప్పుడు నిష్టగానే చెయ్యాలని సంకల్పించుకున్నాడు. అయితే ఆ కర్మ కలాపాలు జరిపించే బ్రాహ్మణుల్లోనే నిష్ట లోపించినప్పుడు మాత్రం అతని మనసు చివుక్కుమనేది. అలాంటి విషయాలు పట్టించుకునే వాళ్ళెవరూ అక్కడ లేరు. తంతు ప్రధానం, నిష్ట కాదు. బ్రతికున్న రోజులు తన మేనమామను ఏనాడూ ప్రేమించలేని అత్తయ్య సువర్ణదానాలు, గోదానాలు జరిపించాలని పట్టుబడుతుంటే లోపల నవ్వలేకుండా ఉండలేకపోయాడు. మతానికి సంబంధించినంత వరకు మానవుల్లో భక్తి కంటే భయమే ఎక్కువేమో. భక్తిని సాధించగలిగే మనోబలం లేక దానికి వికృత రూపమైన భయం నుండి బయటపడలేకపోతున్నారేమో. కర్మకలాపాలు ముగించి బయటపడిన తర్వాత మళ్లీ అలాంటి కర్మలకు తాను కర్తను కాకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు రామకృష్ణ. కాని ఎంత వద్దనుకున్నా ఆస్తికి సంబంధించిన చిక్కులు రావడం వల్ల మళ్లీ వచ్చి సంవత్సరికాలలో చిక్కుకోవాల్సి వచ్చింది. లోపల నుండి పెద్దగా గొడవ బయలుదేరింది. కేకలు, అరుపులు వినిపిస్తున్నాయి. రామకృష్ణ అదేంటో చూడాలని లేచి వెళ్ళాడు. బ్రాహ్మణులు అతని వెనకాలే వచ్చారు. రామకృష్ణను చూడగానే తాయరమ్మ విరుచుకుపడుతూ, ఈ దరిద్రపు గొట్టు పాపిష్టి ముఖాన్ని వంట కుదిరిచావా? నాతో మాట మాత్రమేనా చెప్పలేదేన్రా అంది. కళ్ల నుండి నిప్పులు రాలుస్తూ కాళికలా నిలబడుంది అన్నపూర్ణ. మాటలు జాగ్రత్తగా రానియండి. ఇక్కడున్న వాళ్లలో ఎవరు ముఖం కంటేనూ నా ముఖం పాపిష్టిది కాదు. చూసావా దాని మాటలు ఎంతకు తెగించిందో? నా ముఖంలో చూడ్డానికేముందిలేండి. వయసు మీరిన వాడిని రెండో పెళ్లి చేసుకుని ఆస్తి దక్కించుకున్నానా? నీ నూరు పడా, అవతలకో. ఎవడు రమ్మన్నాడు నిన్ను? చెప్పానుగా ఎవరు రమ్మన్నారో. ఆయనకు కూడా శాపనార్థాలు పెట్టండి. ఒరే రాము, ఈ ముండను అవతలకోమను. నేను ముండని కాను, ఏ విధంగానూ కాను. బోలెడు ఆస్తున్నవాడు నా మెళ్ళో తాళి కట్టగానే చచ్చిపోతానని గ్యారెంటీ ఇస్తే తాళి కట్టించుకుని ఆస్తి దక్కించుకుని ముండని కావడానికి నాకు అభ్యంతరం లేదు. కాని ఊరికే ముండ అనిపించుకోవడం దేనికి? అన్నపూర్ణ నోట్లో నోరు పెట్టలేని తాయారమ్మ చెతికిలబడి, ఓయ్ దేవుడో, నన్నెంత అన్యాయం చేశావురో అని చచ్చిపోయిన మొగుడిని తలుచుకుని ఏడవసాగింది. ఆ దృశ్యం చూసేసరికి అందరికీ గుండె కరిగి నీరైపోయింది. పొంతులు ముందుకొచ్చి, పూర్ణ, ఎందుకే యాగడం? నువ్వు వండితే మడికి పనికిరాదని తెలీదు అన్నాడు అనునయంగా అంటున్నట్లుగానే ఈసడిస్తూ. పూర్ణం మండిపడుతూ, తెలీదు. ఎలా తెలుస్తుంది? నిన్న రాత్రి నా చేత చీపురు దెబ్బలు తిన్న నువ్వు పౌరోహిత్యానికి పనికిరాగలైంది నేను వంటకి పనికిరానని ఎలా అనుకుంటాను అంది.
పంతులు కంగారు పడుతూ, ఊరికే వాకు, ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుసు అన్నాడు. పూర్ణ పకాలున నవ్వి, ఆ మాటే అంటున్నాను. పంతులు గారికి జోగయ్య గారి విధవ మరదలకి మధ్య ఏముందో అందరికీ తెలుసు. శాస్త్రి గారి పెద్దమ్మాయి పెద్దమ్మ గారింటికంటూ 4 నెలలు ఎక్కడికెళ్ళిందో, చిక్కి శల్యమై ఎందుకొచ్చిందో అందరికీ తెలుసు. కామయ్య గారిని మాల కుర్రాళ్ళందరూ ఎందుకు చావదన్నారో అందరికీ తెలుసు. ఈ అందరికీ నేను వంట చేస్తే ఎందుకు పనికిరానో మాత్రమే నాకు తెలియడం లేదు అంది. పూర్ణ మాటలకు అక్కడ చేరిన వాళ్ళు ఎంత హడలిపోతున్నారో అంత ఆసక్తిగా వింటున్నారు. ఆ చూపులలో ఎంత ఈసడింపుందో అంతకు రెట్టింపు లాలసుంది. మతిపోయిన వాడిలా పూర్ణను చూశాడు రామకృష్ణ. పుత్తడి బొమ్మలా ఉంది. బట్టలు పాతబడి చినుగు పట్టాయి కాని శుభ్రంగా ఉన్నాయి. మనిషి శుష్కించినట్లుగా ఉంది కాని కళ్ళు మాత్రం మెరిసిపోతున్నాయి. దీక్షితులు రామకృష్ణ దగ్గరగా వచ్చి, అబ్బాయి, దాన్ని త్వరగా వెళ్ళిపోమను. అదుంటే మిగిలిన వాళ్ళెవరూ వంటకి రారు. అదొండితే బ్రాహ్మలెవరూ భోజనాలు చేయరు. ఇన్ని ఏర్పాట్లు వృధా అయిపోతాయి. పైగా ప్రేతాత్మ ఘోషిస్తుంది అన్నాడు. పూర్ణ నిలబడ్డ చోటు నుండి అడుగు కదపకుండా, రెప్ప ఆర్పకుండా రామకృష్ణని చూస్తోంది. అక్కడ చేరిన జనం కూడా రామకృష్ణను చూస్తూ ఈ చోద్యం మనసారా ఆనందిస్తున్నారు. రామకృష్ణ నోటి నుండి మాట రాకపోవడంతో తాయరమ్మ శోకాలు మరింత ఎక్కువైపోయాయి. ఆ సమయంలో నోట్లో చుట్ట గుప్పుగుప్పున వదులుతూ వచ్చాడు కోటి. ఏంటండి అని అడుగుతూనే సంగతేంటో గ్రహించాడు. పూర్ణ చెయ్యి పట్టుకుని, ఏటే దొంగముండా, నడెక్కడి నుండి అన్నాడు గట్టిగా గుంజుతూ. కోటిని చూడగానే పూర్ణముఖం జీవం లేనట్టు తెల్లబడిపోయింది. ఆవిడ కాళ్ళు చేతులు వణకడం స్పష్టంగా కనిపించింది. అప్పటికే రామకృష్ణ ముఖం మీద నుంచి చూపులు తిప్పుకోలేదు పూర్ణ. ఆ చూపులు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నాయి. ఏదో సంజయ్షి అడుగుతున్నాయి. కోటొచ్చి తన చెయ్యి పట్టుకోగానే వాడి చెయ్యి గట్టిగా కరిచింది పూర్ణ. వాడు అరచి ఒక్క క్షణం పూర్ణ చెయ్యి వదిలి మరుక్షణం మరింత కసిగా పూర్ణ జబ్బ పట్టుకుని, నడవే, బయటికి నడు అన్నాడు ఏడుస్తూ. పూర్ణ వాడిని విదిలిస్తూ భాస్కర్రావుని సూటిగా చూసి, భాస్కర్రావు, నన్ను వీడి నుంచి విడిపించు. ఈ రాత్రి నీకు లొంగిపోతాను అంది. కోటి టక్కున ఆగిపోయి భాస్కర్రావు ముఖంలోకి చూశాడు. అక్కడున్న అందరూ చూశారు. భాస్కర్రావు ఒక్క క్షణమే బిత్తరపోయాడు. అంతలోనే అతని కళ్ళు కోటి కళ్ళతో ఏటో మాట్లాడాయి. కోటి పూర్ణ చేయి వదిలేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. కోటి అని గట్టిగా పిలిచింది పూర్ణ. కోటి ఆగిపోయాడు. ఒరే, నువ్వుండ్రా, నీతోనే వస్తాను. ఈ భాస్కర్రావు కంటే నువ్వేనయం. ఆయనంటే నాకు అసహ్యమే కాదు, భయం కూడాను. ఈ రాత్రి వెచ్చగా కౌగిలిలోకి లాక్కున్నట్లే మరో రాత్రి చల్లగా స్వర్గానికి పంపేగాళ్ళు. ఇదిగో నా చెయ్యందుకో. చాపిన పూర్ణ చేతిని మిగిలిన వాళ్ల ముఖాల్ని చెమటలా చూస్తూ నిలబడిపోయాడు కోటి. అప్పటి పూర్ణ ముఖం చూడలేకపోయాడు రామకృష్ణ. అంత అందం ఏ ముఖంలోనూ ఉండదు, అంత కసి ఏ ముఖంలోనూ ఉండదు. కాని అన్నింటికీ మించి అంత దుర్భర వేదన లోకంలో ఏ ముఖంలోనూ కనిపించదు. రామకృష్ణ ముందుకొచ్చి చాపిన పూర్ణ చేతిని పట్టుకున్నాడు. పద, నిన్ను మీ ఇంటి దగ్గర దింపొస్తాను అని అక్కడున్న అందరి కళ్ళు తననే చూస్తున్నాయని గమనించినా తన కళ్ళు మాత్రం ఎటూ తిప్పకుండా ముందుకు నడిచాడు. అందుకే తనను చూసి భాస్కర్రావు కళ్ళు నూరుకోవడం అతనికి తెలీదు. పూర్ణ తమ ఇంట్లో వంట చేయడానికి ఒప్పుకున్నప్పుడు ఇంత గొడవ జరుగుతుందని రామకృష్ణ ఏమాత్రం ఊహించలేదు. రేపు మీ ఇంట్లో వంటకి నేను రావచ్చునా అని తలుపు చాటున నిలబడి పూర్ణ అడిగినప్పుడు వంచిన తలైనా ఎత్తకుండానే అలాగే అన్నాడు. తీరా రేపు నేనొచ్చాక వెళ్ళిపోమని అనకూడదు. ఆ మాటలు కొంత వింతగా అనిపించినా ఈ పల్లెటూళ్లలో వంటలు చేయడానికి పోటీలు పడి వస్తారులా ఉంది అనుకుని ఎందుకు వెళ్ళమంటాను, రేపు రండి అన్నాడు. ఇప్పుడింక వెళ్ళండి అన్నట్టు. దీని వెనకింత కథ ఉందా? అసలు కథ ఏంటో ఎలా అడగాలో కూడా అర్థం కాలేదు. సంకోచిస్తూనే, మీరు బ్రాహ్మణులు కారా అన్నాడు. పూర్ణ పకాలను నవ్వి, పుట్టుకతో బ్రాహ్మణినే, కాని ప్రస్తుతం ఈ ఊరి వాళ్ల దృష్టిలో అందరికంటే హీనురాల్ని అంది. ఎందుకు అని అడగలేకపోయాడు రామకృష్ణ. పూర్ణ రామకృష్ణ ముఖంలోకి చూస్తూ, మీరు నన్ను గుర్తుపట్టలేదా అంది. రామకృష్ణ తెల్లబోయి చూశాడు. ఈ యువతి తనకు పూర్వ పరిచితురాలా? పూర్ణ నిట్టూర్చి, మరిచిపోయినా ఆశ్చర్యం లేదులేండి. ఎప్పుడో 5 ఏళ్ల కిందట చూశారు. ఆనాటికి ఈనాటికి నాలో అన్ని విధాలా అనేక మార్పులొచ్చాయి అంది. 5 ఏళ్ల కిందట అనగానే రామకృష్ణకి గుర్తొచ్చింది. అవును, 5 ఏళ్ల కిందట. అప్పటికి మావయ్య కూడా బ్రతికే ఉన్నాడు. మావయ్య రమ్మని రాస్తే సెలవులకొచ్చాడు. వచ్చిన రోజే అత్తయ్య రమ్మని పిలిపించిన కారణం బయట పెట్టేసింది. రాము, సుబ్బయ్య గారు అమ్మాయి అన్నపూర్ణ చాలా అందంగా ఉంటుంది అంటూ ప్రారంభించింది.
తను విన్నా వినకపోయినా ఊళ్ళో అందరి సంగతులు చెప్పడం తాయారమ్మకు అలవాటే. ఓహో అన్నాడు అనాసక్తంగా. ఆ అమ్మాయిని నీకిస్తామంటున్నారు అని అసలు విషయం చెప్పేసింది. రామకృష్ణ కంగారు పడిపోయి, ఇంకా నేను చదువుకుంటున్నాను, అప్పుడే నాకు పెళ్ళేంటి అన్నాడు. బాగుంది, చదువుకుంటున్న వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదా ఏంటి? రామశాస్త్రులు గారి అబ్బాయి ఇంటర్ పాస్ అవ్వకుండానే. అది సరే, ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేసుకోను. ఆవిడ ధోరణి అప్పట్లో ఆగదని తెలిసి మధ్యలో అడ్డుపడుతూ అన్నాడు. తాయరమ్మ ఎన్ని విధాల నచ్చజెప్పబోయినా రామకృష్ణ ఒప్పుకోలేదు. అంతే, ఆస్తికి వారసులు కాని కష్టసుఖాలు కారు అని కూడా అనేసింది ఆవిడ. ఆవిడ ఆ మాట అనడం అది మొదటిసారి కాదు గనుక నవ్వేస్తూ, నీ ఇష్టం, ఆస్తికి కూడా వారసుణ్ణి చేయకు, నీ ఇష్టానికి నేను అడ్డు రాను, నా ఇష్టానికి నువ్వు అడ్డు రాకు అన్నాడు. చలపతి శాస్త్రి మొదటి భార్యని పిల్లలు లేరని వదిలేశాడు. ఆ తర్వాత తాయారమ్మని చేసుకున్నాడు. తాయారమ్మకి పిల్లలు లేకపోయినా వదిలేలేకపోయాడు. చెల్లెలు కొడుకు రామకృష్ణని చిన్నప్పటి నుండే దగ్గరికి తీసి పెంచాడు. తాయారమ్మకి రామకృష్ణ మీద అభిమానం లేకపోలేదు. కాని తమ ఆస్తికి వారసుడనే అహంకారం చూపించబోతుంది. ఆ అహంకారానికి రామకృష్ణ ఏనాడు లొంగడు. చివరికి అతని అభిమానానికి తాయారమ్మ అహంకారం లొంగిపోయేది. ఆ అమ్మాయిని ఒకసారి చూడు, తర్వాత నీ ఇష్టం అని బ్రతిమలాడ్డం మొదలుపెట్టింది. పూర్ణని ఒక్కసారి చూస్తే రామకృష్ణ తప్పకుండా ఒప్పుకుంటాడని ఆవిడకు గట్టి నమ్మకం ఏర్పడింది. అన్నపూర్ణ వినయ విధేయతలు, పనిపాట్లు ఆవిడ్ని బాగా ఆకర్షించాయి. అలాంటి పిల్ల ఇంటి కోడలుగా వస్తే తన చివరి రోజులు సుఖంగా గడిచిపోతాయని ఆశపడింది. నాకు చేసుకునే ఉద్దేశం లేనప్పుడు చూడడం దేనికి అని చిరాకు పడ్డాడు. అయినా తాయారమ్మ వదిలిపెట్టలేదు. ఒక్క తాయారమ్మనే అయితే రామకృష్ణ ఇంకా గట్టిగా ఎదిరించేవాడే. కాని అన్నపూర్ణ అమ్మమ్మ కూడా వచ్చి బ్రతిమలాడడం మొదలుపెట్టింది. తల్లి మతిలేంది బాబు, నేనే పెంచాను, ఒకసారి వచ్చి చూడు, నిన్ను చేసుకోమని బలవంతం పెట్టడం లేదుగా అంది. స్పష్టంగా చేసుకోనని చెప్తున్నా ఒక్కసారొచ్చి చూసుకోమని బలవంతం పెట్టే ఈ మనస్తత్వాలేమిటో అతనికి అర్థం కాలేదు. కాళ్ల వేళ్లా పడి బ్రతిమాలే ఆ ముసలామిణ్ణి మొరటగా తిరస్కరించలేక వస్తానని ఒప్పుకున్నాడు. మామూలు పెళ్లిచూపుల తతంగమే సాగింది. కుదురుగా చాప మీద కూర్చున్న అన్నపూర్ణకి అదేమీ చిన్నతనంలా తోచలేదు. అతి మామూలుగా కూర్చుంది. ఆ అమ్మాయిని చూడగానే కళ్ళు చెదిరాయి రామకృష్ణకి. అబ్బా, ఏమి అందం అనుకున్నాడు. ఒకసారి కనురెప్పలెత్తిన ఆ చూపుల నిండా అమాయకత్వమే. అంతలో రెప్పలు వాల్చుకున్న సిగ్గు దొంతరలు చెక్కిళ్ల నిండా వ్యాపించి ముగ్ధ మనోహరంగా నవ్వాయి. రామకృష్ణనే పరీక్షగా చూస్తున్న తాయారమ్మ చాలా సంతృప్తి పడింది. ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు అంది ముసిముసి నవ్వులతో ఇంటికి రాగానే. దేనికి ముహూర్తం? అర్థమైన చికాగ్గా అడిగాడు. అదే, నీ పెళ్లికి. చెప్పానుగా ఎప్పట్లో నేను చేసుకోనని. ఖచ్చితంగా అన్నాడు. తాయారమ్మకి చాలా ఆశాభంగం కలిగింది. కోపం వచ్చింది. నిజం చెప్పు, ఆ అమ్మాయి అందంగా లేదు? నిజమే చెప్తున్నా, చాలా అందంగా ఉంది. అయితే ఎందుకు చేసుకోవు? అయితే అందంగా ఉన్న వాళ్ళందరినీ పెళ్లి చేసుకోనా? పో, నీదంతా వితండవాదం. ఆ అమ్మాయికేం తక్కువ? రూపం, గుణం, కులం. ఇలా వాదించే తాయారమ్మని తప్పించుకోలేక చదువు సంధ్య లేని అమ్మాయిని నేను చేసుకోను అనేశాడు. తాయారమ్మ విధిలేక వాళ్లతో ఆ సమాధానమే చెప్పేసింది. ముచ్చటైన ఆ పెళ్లి కూతురు, ఆ ముగ్ధ ఈ పూర్ణేనా? మీరు తడబడుతూ ఆగిపోయాడు రామకృష్ణ. అమ్మయ్యా, గుర్తుకొచ్చానన్నమాట, ధన్యురాల్ని. కాని మీరెందుకిలా ఇంతమందిలో అవమానాలు పాలు కావడం? ఎందుకంటే ఏం చెప్పను, దీనికంతకు మీరే బాధ్యులు గతుక్కుమన్నాడు రామకృష్ణ. నేనా? ఖచ్చితంగా మీరే. నేను మీ మీద నష్టపరిహారానికి దావా వేయొచ్చునా? నిజంగా నేనే బాధ్యునైతే తప్పకుండా నష్టపరిహారం చెల్లించుకుంటాను. తొందరపడి మాట జారకండి. ఇప్పటికే మీరు నాకు ఇచ్చిన ఒక మాట నిలబెట్టుకోలేకపోయారు. నిలబెట్టుకున్నాను. నేను మిమ్మల్ని వెళ్ళమలేదు, మీరే వచ్చేశారు. నేను తోడుగా వచ్చాను. అన్నపూర్ణ ప్రశంసాభావంతో రామకృష్ణ ముఖంలోకి చూస్తూ కొంచెంసేపు మాట్లాడలేకపోయింది. అవును, మీరు మాట నిలబెట్టుకున్నారు. నేను తమాషాగా అన్నాను. నా దురదృష్టానికి మిమ్మల్ని బాధ్యులుగా చేయడం అన్యాయమే. మీకు అభ్యంతరం లేకపోతే ఏం జరిగిందో చెప్పండి. నాకు అభ్యంతరమా? ఒకనాడైతే మీ ముందు నిలబడి నోరు మెదపలేకపోయేదాన్ని. ఇలాంటి మాటలు అసలు చెప్పలేకపోయేదాన్ని. కాని ఈనాడు నాకేం మిగిలింది? అన్నీ వదిలేశాను. ఇందాక చూశారుగా. పూర్ణ నవ్వుతూ చెబుతున్నా ఆ కళ్ళల్లో కదిలే వ్యధను చూడలేకపోతున్నాడు. చిచ్చి అన్నాడు జరిగిందాన్ని తలుచుకుంటూ. ఎంత మాత్రానికైనా నిర్లక్ష్యంగా నవ్వింది పూర్ణ. ఒక స్త్రీ అలా మాట్లాడుతుంటే వినలేక తలదించుకున్నాడు రామకృష్ణ. అప్పుడు మీరు నాకు చదువు లేదు గనక పెళ్లి చేసుకోనని కబురు చేశారుగా, అది
వినండి, నేను చాలా అందంగా ఉంటానని నాకు తెలుసు. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచే ఆ మాట అందరి నోట వింటూనే ఉన్నాను. మీ సమాధానం వినగానే నేనే గనక చదువుకునుంటే మీరు తప్పకుండా నన్ను చేసుకుంటారని ఆశపడ్డాను. పొట్టుబట్టి దెబ్బలాడి పొంతులమ్మగారి సాయంతో స్వయం కృషితో ప్రైవేటుగా మెట్రిక్ పాస్ అయ్యాను. అక్కడితో ఆగకుండా విశ్వ ప్రయత్నం చేసి టౌన్లో కాలేజీలో చేరాను. రోజు బస్సులో వెళ్ళొచ్చేదాన్ని. ఆ రోజుల్లోనే మా అమ్మమ్మ నాకు పంతులతో పెళ్లి కుదిర్చింది. ఒకప్పుడైతే నాకు అవును కాదు అనడం తెలిసేది కాదేమో, కానీ కాలేజీలో చదువుకోగలిగిన నేను పంతుల్లాంటి మృగాన్ని పెళ్లి చేసుకోలేకపోయాను. ఇలాంటి సందర్భంలో నాకు టౌన్లో ఒక యువకుడితో పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. పంతుల బారి నుండి తప్పించుకోవడానికి అంతకంటే మరో మంచి మార్గం దొరకలేదు నాకు. అతనితో సిటీకి పారిపోయాను. కానీ నేను తెలివి తక్కువదాన్ని కాను. పెళ్లి కాకుండా దగ్గరికి రాని లేదు. నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఒకరోజు ఏదో పని మీద అతని పెట్టి తెరిచాను. అందులో కొన్ని ఉత్తరాలు కనిపించాయి. వాటిని బట్టి అతనికి అంతకు ముందే పెళ్ళయిందని గ్రహించాను. వెంటనే భయంతో అతని దగ్గర నుండి పారిపోయి వచ్చేశాను. ఆ తర్వాత ఆ తర్వాత చెప్పేదేముంది, చూస్తున్నారుగా. నవ్వింది పూర్ణ, వ్యధాభరితమైన నవ్వు. భగవంతుడా, ఇంత మాత్రానికేనా ఇంత చిన్న అపరాధానికి ఒక అబలను ఇలా వేటకొక్కలా తరుముతున్నారా ఈ పెద్ద మనుషులు? ఏ యుగంలో ఉన్నాడు ఇంకా ఈనాటి మానవుడు? తలెత్తి పూర్ణను చూడలేకపోయాడు రామకృష్ణ. అమృత 10-15 రోజుల నుండి తన దగ్గరకు రాకపోవడంతో లలితకు పిచ్చెక్కినట్లుగా ఉంది. అమృతతో మాట్లాడడం లలితకు చాలా ఇష్టం. తన ప్రతి మాటకు అవునంటుంది. ఆ అవునండం, మెచ్చుకోవడం కృతకంగా గాక ఎంతో సహజంగా ఉంటాయి. చివరికి నౌకర్ని తోడిచ్చి కూతుర్ని పంపింది అమృతను తీసుకురమ్మని. బేబీతో వచ్చిన అమృతను చూసి చాలా ఆశ్చర్యపోయింది లలిత. చాలా చిక్కిపోయింది. మొహమంతా వడలిపోయినట్లయింది. ఏదో జబ్బుపడి లేచినట్లుగా ఉంది. అలా ఉన్నావేం అని అడిగింది లలిత. అమృత పొడిగా నవ్వేసి, ఎలా ఉన్నాను, మామూలుగానే ఉన్నాను అంది. ఆ తర్వాత కూడా అమృత ఎప్పట్లా హుషారుగా సంభాషణ సాగించలేదు. ఊ ఆ అంటూ కూర్చుంది. ఎప్పుడూ సంభాషణలో మాట్లాడేది లలితే అయినా మరి ఇలాంటి ఆలు లలితకి ప్రోత్సాహకరంగా లేకపోవడంతో లలిత వాక్ ప్రవాహము ఆగిపోయింది. నువ్వేదో దాస్తున్నావు. కొంపదీసే రామకృష్ణ వద్ద నుండి ఉత్తరాలు రావడం లేదా ఏంటి అంది. ఉలిక్కి పడింది అమృత. తెల్లబోయి చూసింది. అమృత ఉలికిపాటు, అలా తెల్లబోవడము లలితకి చాలా ఆనందం కలిగించాయి. తను రామకృష్ణకి ఎంత దగ్గరో అమృతకు తెలియాలి. తను అమృత శ్రేయోభిలాషినని కూడా తెలియాలి. నిజానికి రామకృష్ణ కావాలని తన ప్రేమ విషయం లలితతో చెప్పలేదు. ఆ సందర్భం అలా వచ్చింది. లలిత బంధువుల్లో ఒకరు వాళ్ళ అమ్మాయికి సంబంధం చూడమని అడిగారు. ఆ అమ్మాయి అన్ని విధాలా రామకృష్ణకు అనుకూలురాలు అనిపించి రామకృష్ణ దగ్గర ఆ ప్రస్తావన తెచ్చింది. అన్ని సంగతులు వివరించి 50,000 వరకు కట్నమిస్తారు అని చెప్పింది గొప్పగా. రామకృష్ణ నవ్వేసి, నీకు పుణ్యం ఉంటుంది. ఈ మహా అదృష్టం మరెవరికైనా కలిగించు, నన్ను వదిలేయ్ అన్నాడు. తన మాట కాదనడం సహించలేక లలిత కోపంగా, ఏం ఆ అమ్మాయికేం తక్కువైంది అని దబాయించింది. నేను ఒక్కసారి కూడా చూడకపోయినా ఆ అమ్మాయికేమీ తక్కువ కాలేదని, అలాంటి పిల్ల 3 లోకాల్లోనూ ఉన్నదని ఒప్పేసుకుంటున్నాను. కానీ నన్ను కనుకరించు. అసలు నన్ను నీ పెళ్లి కొడుకుల లిస్టులోంచి తీసేయి. అంత మంచి పెళ్లి కొడుకుని తన లిస్టులోంచి తీసేయడం ఇష్టం లేకపోయింది లలితకు. అదేం, అసలు పెళ్లి చేసుకోవా, సన్యాసుల్లో చేరతావా అంది వెటకారంగా. అబ్బే, అదేం కాదు. సన్యాసుల్లో చేరితే ఉన్న జ్ఞానం పోతుంది. ఆ పని చచ్చినా చేయను. ఈ లోకంలో సాటి మనుషుల్ని సానుభూతితో అర్థం చేసుకుంటూ ఆనందంగా జీవించలేనివాడు పైలోకాల్లో అలాంటి ఉంటే ఏం సాధించగలడు? సరేలే, ప్రతిదానికి వ్యాఖ్యానం మొదలు పెడతావు. కొంపదీసి ఎవరినైనా ప్రేమించావా? అవును. లలితలో కుతూహలం తారాస్థాయిని అందుకుంది. ఎవరో చెప్పు. నీకు తెలిసినావిడే. ఎవరు? సుధా, మంజుల, గీత, లావణ్య. ఊపిరి తీసుకోకుండా అడిగేసింది లలిత. వాళ్ళెవరూ కాదు, అమృతవల్లి. అమృత సుమిత్ర చెల్లెలా? ఒక్కసారి బెలూన్లోంచి గాలి లాగేసినట్లుగా అయిపోయింది లలిత. రామకృష్ణ లోపల నవ్వుకుని, అమృత నన్ను చేసుకోవడం ఆవిడకిష్టం లేదు అన్నాడు. లలితలో మళ్లీ ఉత్సాహం పుంజుకుంది. ఏం, ఆవిడెంతకంటే మంచి సంబంధం తెస్తుందా తన చెల్లెలకి? వాళ్ళకి చిన్నతనంలో సహాయం చేసిన కుటుంబం ఏదో ఉందట. వాళ్ళ అబ్బాయి కూడా అమృతను చేసుకోవాలనుకుంటున్నాడట. అతన్ని చేసుకోమంటోంది అంటుంది. ఒక వంక ప్రేమలేఖల్లాంటి రచనలు చేస్తోంది, మరో వంక చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటుంది. నీకెందుకు, అమృతతో నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది భరోసా ఇస్తున్నట్లుగా అంది. రామకృష్ణ నువ్వు నిగ్రహించుకుంటూ, ఏమో మరి ఎలా నిర్వహించుకొస్తావో, ఈ పెళ్లి జరగకపోతే నేను బ్రతకలేను అన్నాడు బేలగా.
ఒక్కసారిగా లలిత ఎంతో ఎత్తుకు పెరిగిపోయి, చ అలా బెంగపడకు. ఈ పెళ్లి జరగకపోవడమేమిటి? ఎందుకు జరగదు? నా చేతులతో మీ పెళ్లి చేయకపోతే నా పేరు లలితే కాదు అంది. తల ఉంచుకుని కూర్చున్న అమృతను చూస్తుంటే లలితకు అదంతా గుర్తుకొచ్చి ఒక్కసారిగా అమృత మీద ప్రేమ పొంగుకొచ్చింది. కొంచెం రోజులకే ఇంత బెంగ పెట్టుకున్నావా? అవునులే, నేను ఇంతే. ఒకసారి మా ఊరు వెళ్ళినప్పుడు లలిత ధోరణికి అడ్డుపడకుండా పూర్తిగా చెప్పనిచ్చి జీవం లేని చిరునవ్వుతో, ఇంక మీదట ఆయన కోసం బెంగ పెట్టుకునే అధికారం నాకు లేదు అంది అమృత. లలిత గతుక్కుమని కోపంగా, ఏం ఎందుకు లేదు? నువ్వు మీ అక్కయ్య కుదిర్చిన సంబంధమే చేసుకుంటున్నావా? మా రామకృష్ణను మోసం చేస్తున్నావా? చచ్చా, నువ్విలాంటి దానివని తెలియక నిన్ను మనసారా ప్రేమించాడు అంది. అమృత శాంతంగానే, నన్ను అంత మనసారా ప్రేమించిన మీ రామకృష్ణ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని నాకు ఉత్తరం రాశాడు అంది. ఆ అని తెరిచిన లలిత నోరు తెరిచినట్లుగానే ఉండిపోయింది కొన్ని క్షణాలు. తేరుకుని, నేను నమ్మను అంది ఖచ్చితంగా. అమృత తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక ఉత్తరం తీసిచ్చింది. ఏమాత్రం సంకోచించకుండా ఆ ఉత్తరం చదివేసింది లలిత. డియర్ అమృత, తప్పనిసరి పరిస్థితుల్లో నేను మరొక యువతిని పెళ్లి చేసుకోబోతున్నాను. క్షమించు, రామకృష్ణ. ఇంతే ఉంది ఆ ఉత్తరంలో. లలితకి తలా తోక అర్థం కాలేదు. ఉద్రేకపడిపోతూ, ఈ మొగాళ్ళింతే. నేను 50,000 కట్నమిస్తారంటే పెద్ద ఫోజు పెట్టి వద్దన్నాడు. మనసులో ఇంకా ఆసుంది కాబోలు. ₹1,00,000 కట్నంతో ఎవరో వచ్చారు కాబోలు. ఆ డబ్బు చూడగానే అయ్యగారికి ప్రేమలో గేములో అన్నీ ఎగిరిపోయినట్లున్నాయి అంది. కట్నం కోసం కాదు, ఆ అమ్మాయి తిండికి కూడా గతిలేని స్థితిలో ఉంది. అయితే వాళ్ళత్తయ్య బలవంతం చేసి ఉంటుంది. ఈ మొగాళ్ళంతే. బయట ఎన్నెన్నో బడాయి కబుర్లు చెప్పి బుజ్జిపాపాయిల్లా పెద్దవాళ్ళకి లొంగిపోతారు. అదీ కాదు, వాళ్ళత్తయ్యకి ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆవిడ చెడిపోయిన మనిషి. లలిత కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి, ఎంత బతుకు బతికి ఏదో సామెత చెప్పినట్లు చెడిపోయిందని పెళ్లి చేసుకుంటున్నాడా? ఇదేం పోయే కాలం? ఆవిడంత అందంగా ఉంటుంది కాబోలు. రగిలిపోతున్న గుండెతో అంది అమృత. నా మొహం అందం నీకంటే అందంగా ఉంటుందా? నిజం చెప్తున్నాను అమృత, ఎంతమందిని చూశాను కానీ నీ అంత అందమైన వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఇప్పుడిక నేను ఎలా ఉన్నా ఒకటే. అదేంటి అలా నిరాశపడి ఊరుకుంటావా? ఏం చేయమంటారు? ఏం చెయ్యాలో వెంటనే చెప్పలేకపోయినా కొంచెం సేపు ఆలోచించి చెప్పింది లలిత. నువ్వు కూడా ఆ ఊరు వెళ్ళు. నిన్ను చూస్తూ నీ మీద ప్రేమను మరిచిపోయి ఆ దౌర్భాగ్యురాల్ని చేసుకోలేడు. అమృత కళ్ళు మెరిశాయి. ఈ ఆలోచన బాగుంది, కానీ నన్ను పెళ్లి చేసుకోమని దేవరించినా నా వల్ల కాదు. ఎందుకు దేవరించడం? నిన్ను చూస్తూ రామకృష్ణ నీ కాళ్ళ మీద పడకుండా ఉండగలడా? కానీ నేనక్కడ ఎలా ఉండను? నాకెవరున్నారు? ఎవరుండడమేంటి? రామకృష్ణ లేడు? నీ ఒంటి మీద ఈగ వాలనిస్తాడా? ఏమో, ఆయనకు అతిథిగా వెళ్ళమంటారా? లలిత ఆలోచనలో పడింది. ఏదో స్ఫురించగానే సంబరంగా అంది. అన్నట్లు మొన్ననే నాకు తెలిసిన ఒక రాజుగారు ఆ ఊళ్ళో కొత్తగా నర్సరీ స్కూల్ మొదలుపెట్టారు. ఆధునిక పద్ధతుల్లో ఆ బడి నడపాలని ఆయన ఉద్దేశం. టీచర్లు దొరక అవస్థపడుతున్నారు. టీచర్గా అక్కడికి వెళతావా? ఆయనకి రాస్తాను. ఈ సూచనకి సంతోషంగా ఒప్పుకుంది అమృత. రామకృష్ణ మనసులో అమృతకున్న స్థానం ఎవరికీ లేదు. అయినా అతడు అన్నపూర్ణను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం ఇచ్చాడు. అలాంటి వాగ్దానం చేయకుండా ఉండలేని పరిస్థితుల్లో వాగ్దానం చేశాడు. ఆనాడు రచ్చబండ చుట్టూ జనం గుంగుడున్నారు. అగ్రహారంలోని ఆడవాళ్లు కిటికీల్లోంచి తలుపు వెనక నుంచి తొంగి చూస్తున్నారు. కొందరు బయటికి వచ్చేశారు. ఆ వింత చూద్దామని వాళ్ల మధ్యకు వెళ్లిన రామకృష్ణకి అక్కడ కనిపించింది అగ్నిజ్వాల. అగ్నిజ్వాలలా దహించుకుని పోతోన్న స్త్రీమూర్తి పూర్ణ. ఆనాడు పూర్ణలో అతనికి స్త్రీత్వపు సౌకుమార్యం కనిపించలేదు. అసాధారణమైన అందచందాలు కనిపించలేదు. అణువణువున రగిలిపోయే జ్వాలలే కనిపించాయి. అక్కడ చేరిన అందరూ పూర్ణనే చూస్తున్నారు. ఆశగా చూస్తున్నారు, భయంగా చూస్తున్నారు, కోపంగా చూస్తున్నారు, బాధగా చూస్తున్నారు. ఆ బాధ పూర్ణ దయనీయ స్థితిని చూడడం వల్ల కలిగింది కాదు. అలాంటి బాధ అక్కడెవరికీ లేదు. నిలువున రగిలే ఆ జ్వాలను చూడలేక కాదు. ఆ జ్వాలను చూడాలంటే మనసును చూడాలి. అక్కడ చేరిన వాళ్లలో ఎవరికి తమ మనసులోకి చూసుకోవడమూ తెలీదు. ఎదుటివారి మనసుల్లోకి చూడడమూ తెలీదు. వాళ్లకు ఆచారాలు తెలుసు. అవి అలవాటుగా పాటించడం తెలుసు. అధికారం తెలుసు. బానిసత్వం తెలుసు. పూర్ణ అందరినీ చూస్తోంది. అందరిలోంచి చూస్తోంది. అందర్నీ దాటిపోయి చూస్తోంది. కనపడని దేన్నో వెతుక్కోవాలని చూస్తోంది. గట్టిగా అరుస్తోంది. మీలో ఎవరైనా సరే ధైర్యంగా నా దగ్గరికి రండి. వాడికి లొంగిపోవడానికి నేను రెడీ. భాస్కర్రావుకి తెలియకుండా రహస్యంగా రావడం కాదు, అతనికి తెలిసేలా రావాలి. నలుగురు ముందు రావాలి.
అందరూ పూర్ణని చూస్తూ నిలబడిపోయారు. వాళ్ళ అడుగు ముందుకు పడ్డం లేదు, వెనక్కు పోవడం లేదు. నవరత్నాలు రాసిపోసి వాటికి దెయ్యాన్ని కాపలా పెట్టినట్లుగా ఉంది వాళ్ళకి పూర్ణని అలా చూడడం. ఆడవాళ్లు మిటికలు విరుస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, కొందరు ఏడుస్తున్నారు. మీదబడి పూర్ణని నిలువున నమిలియాలన్నంత కామోద్రేకాన్ని అణుచుకోలేక సతమతమవుతున్న పౌరావదాని విసుగ్గా, దొంగముండని ఊళ్ళోంచి తెరమేయండి అన్నాడు. పూర్ణ వెటకారంగా నవ్వుతూ, ఊళ్ళోంచి తెరమీయాలా అవదాని గారు? అప్పుడు మీరు రహస్యంగా అర్ధరాత్రి రావడానికి ఎలా వీలవుతుంది అంది. అందరూ అవదాని ముఖం చూసి నవ్వారు. అంతలో మంత్రించినట్టు ఆగిపోయారు. ఈ పూర్ణ అసాధ్యురాలు, ఎవడి రహస్యం ఏ క్షణంలో బయటపడుతుందో. ఈ ఊళ్ళో పూర్ణని పొందాలని ప్రయత్నించిన వాడెవడు? ఎవడికి తెలీదు ఆ సంగతి. చిచ్చి, పచ్చి బోగంది కూడా ఇలా వీధిని పడదు, మరీ బరితెగించిపోయింది, పురుగులు పడి చేస్తుంది అని శాపనార్థాలు పెట్టింది అవదాని భార్య మనసులో మొగుడు మీద పొళ్ళు నూరుకుంటూ. 4 రోజుల నుండి తిండి లేదు. ఎవడైనా నేను కావాలనుకుని నా దగ్గరకొచ్చి 4 డబ్బులిస్తే నేనింత తిని మా అమ్మకింత పెడతాను. నిలబడలేక కూలబడింది పూర్ణ. గుంపులోంచి ఒళ్ళు తెలియని కోపంతో ముందుకొచ్చాడు రామశాస్త్రి. పూర్ణని జబ్బ పట్టుకునిలాగి, పోవే దొంగ, పో, భాస్కర్రావు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఆయన్ని కాదని ఊరంతా ఆగమాగం చేస్తున్నావు. ముందు నడెక్కడి నుంచి, తిండి లేకపోతే మాడి చావు, ముందు పదెక్కడి నుంచి అని మొండిగా కదలకుండా కూర్చున్న పూర్ణను కింద పడేసి లాగాడు. ఇంకా చూస్తూ నిలబడలేకపోయాడు రామకృష్ణ. మెరుపుల రామశాస్త్రికి పూర్ణకి మధ్య నిలబడి రామశాస్త్రి చేతుల్లోంచి పూర్ణను విడిపించాడు. రామకృష్ణను చూసి రామశాస్త్రి తెగ్గాడు. శాస్త్రి గారు, మీలాంటి పెద్ద మనుషులే ఇలా అమానుషంగా ప్రవర్తిస్తే ఎలా అన్నాడు రామకృష్ణ. రామశాస్త్రి తన పెద్ద బొజ్జ మీదకి అంగవస్త్రాన్ని లాక్కుంటూ ఒగరుస్తూ, ఇది మనిషటండి, మన ఊరికి పట్టిన శని కాని ఎవడితోనో లేచిపోయింది, పోయింది పోక తగుదనమ్మా అంటూ మళ్ళీ వచ్చింది. చెడిపోయిన ఆడది కుక్క ముట్టిన కొండతో సమానం కదటండి. ఎందులోనైనా పడి చావక తలెత్తుకుని మళ్ళీ ఊళ్ళోకి ఎందుకొచ్చినట్టు? పోని ఆ భాస్కర్రావు బాబు పెళ్లాడతానన్నాడు, చేతులెత్తి దండం పెట్టాలి. చెడిపోయిన దాన్ని పెళ్లాడాలంటే ఎంత గొప్ప మనసుండాలి? మీరే చెప్పండి. దౌర్భాగ్యురాలు వద్దంటుంది, ఇలా వీధిని పడి తందనాలాడుతుంది. పొరుగు గలవాళ్లు ఎలా బ్రతకగలరండి ఈ ఊళ్ళో అన్నాడు. పూర్ణ చూపులలో నిప్పులు రోలుస్తూ మాట్లాడే శక్తి లేక అలాగే కూలబడింది. రామకృష్ణ రామశాస్త్రికి సమాధానం చెప్పకుండా వంగి పూర్ణని చెయ్యి పట్టుకుని లేవదీస్తూ, పద, ఇంటికి వెళ్ళు, ఏం కావాలో నేనిస్తాను అన్నాడు. పూర్ణ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఏంటి, మీరే రావాలనుకుంటున్నారా నా దగ్గరికి అంది. రామకృష్ణ చటుక్కున పూర్ణ చేయి వదిలేశాడు. ముఖమంతా ఎర్రబడగా తలదించుకుని, అది కాదు, నీకు సహాయం చేస్తానంటున్నాను అన్నాడు. సహాయం చేస్తారా? అయితే సహాయం చేయబోయే ముందు కొన్ని విషయాలు తెలుసుకోండి. మీరు నాపై ఈ మాత్రం అభిమానం చూపిస్తే భాస్కర్రావు మీ మీద పగబడతాడు. ముందు మీ మామయ్య గారి సంవత్సరీకానికి బ్రాహ్మణులెవరూ రారు, పితృకార్యాలు ఆగిపోతాయి, మీ అత్తయ్య గారు బాధపడతారు. సరే, నువ్వు పద. ఇంకా అర్థం కాలేదా? అతనికి డబ్బు తప్ప మరేదీ ప్రధానం కాదు. డబ్బు కోసం కొంపలు కోల్చడం అతని వృత్తి. లక్షలు లక్షలు కూడబెట్టినా 10 పైసల కోసం 10 కొంపలు ఆరిపేయగలడు. అది అతని రక్తంలో జీర్ణమైన గుణం. మీరు నన్ను ఆదుకుంటున్నారని తెలిస్తే సునాయాసంగా మీ మెడ నరికేయగలడు. నువ్వు పద, కఠినంగా ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు రామకృష్ణ. ఒక్కసారి తన విశాలమైన కళ్లతో అతడి వంక చూసింది పూర్ణ. అప్పటి వరకు అగ్నిసెగలు కక్కిన ఆ కళ్లల్లో కన్నీటి తెర కదిలి మాయమైంది. పులిలా గాడించిన పూర్ణ పిల్లిలా రామకృష్ణ వెనకాలే నడిచింది. కుక్కి నొలక మంచం మధ్యలో కూర్చుని కాళ్లాడిస్తూ తనలో తను నవ్వుకుంటున్న ఒక స్త్రీమూర్తిని చూపించి, అదిగో చూడండి, ఆవిడే మా అమ్మ. ఆవిడ కారణంగానే నేను ఈ దరిద్రపు అగ్రహారాన్ని వదిలి వెళ్లలేకపోతున్నాను అంది పూర్ణ రామకృష్ణతో. ఆవిడ రామకృష్ణని గాని పూర్ణని కాని గమనించనే లేదు. తన లోకంలో తనుంది. చూడగానే మతిస్థిమితం తప్పిన మనిషిని తెలిసిపోతుంది. ఈవిడ ఈవిడ తడబడుతూ ఆగిపోయాడు రామకృష్ణ. పిచ్చిది, మా నాన్న దేశాలు పట్టిపోయాడు. మా అమ్మకి పిచ్చెక్కబట్టి మా నాన్న దేశాలు పట్టిపోయాడో, మా నాన్న దేశాలు పట్టి పోబట్టి మా అమ్మకు పిచ్చెక్కిందో నాకు తెలీదు. నేను పుట్టేసరికి మా అమ్మ ఈ దశలో ఉంది. మా నాన్న ఎవరికీ తెలియని దూరాలలో ఉన్నాడు. నన్ను చిన్నప్పుడు పెంచిన మా అమ్మమ్మ ఇప్పుడు చచ్చిపోయింది. మా అమ్మని తీసుకుని ఈ ఊరు వదిలిపోదామని నేను ప్రయత్నించాను. కానీ రైల్లోనే మధ్య స్టేషన్లో దిగిపోయింది. తిరిగి అమ్మతో ఈ ఊరు చేరేసరికి బ్రహ్మప్రళయమైంది.
రోజూ సాయంత్రం ఊరి చివర తాటితోపుల్లోకి పోతుంది. అలా పోకుండా ఆపడం ఎవరి తరమూ కాదు. ఏ స్మృతులు ఆవిడ మనసుని మదిస్తున్నాయో, దేనిని అన్వేషిస్తూ అమ్మిలా అశాంతిగా తిరుగుతుందో నా ఊహకి అందడం లేదు. నన్ను కన్న తల్లిని ఈ దశలో ఇలా వదిలి వెళ్ళలేకపోతున్నాను. ఈ ఊళ్ళో రాక్షసులు నన్ను నిలవనివ్వడం లేదు. ఆ భాస్కర్రావు ఈ ఊరు వదిలినా నన్ను వదులుతాడా లేదా అన్నది అనుమానమే. అమ్మకి అన్నం పెట్టి 2 రోజులైంది. నేను తిని 3 రోజులైంది. నిలబడలేక పెళ్లలు రాలుతున్న గోడవారగా ఉన్న చింకి చాప మీద కూలబడింది పూర్ణ. రామకృష్ణ జాలిగా, పోనీ నన్ను అడగకపోయావా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో అన్నాడు. అంత నీరసంలోనూ నాగినిలా రోషంగా తలెత్తింది పూర్ణ. ముష్టి పడేస్తున్నారా? ముష్టెత్తుకోవాలనుకుంటే మీ దగ్గరే దేనికి? మా అమ్మని తీసుకుపోయి 4 గుళ్ళు తిరిగి అయ్యలారా పిచ్చిదాన్ని కనికరించండి అని అడుకుంటే రోజుకి 10 రూపాయల కంటే ఎక్కువే వస్తాయి. నాకు కావలసింది ముష్టి కాదు, పని. నిజంగా మీకు సామర్థ్యం ఉంటే పని పెంచండి. చదువు చెప్పగలను, వంట చేయగలను, అంట్లు తోమగలను. ఏ పనైనా సరే పని చేసుకుని నా బ్రతుకు నేను బ్రతకగలిగే అవకాశం కలిగించండి. సిగ్గుపడుతూ 10 రూపాయల నోటు తన జేబులో పెట్టుకున్నాడు రామకృష్ణ. ఇక్కడ కొత్తగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారుగా, టీచర్గా చేరకూడదు? ఎందుకు చేరకూడదు? వెటకారంగా సాగదీసి నవ్వింది పూర్ణ. కానీ భాస్కర్రావుకు వ్యతిరేకంగా ఆ స్కూల్లో నాకు టీచర్ ఉద్యోగం దొరకదు. ఇది తెలుసా మీకు? కోవెల్లో అర్చకుడు అందరికీ ప్రసాదం పెడుతూ నాకు పెట్టలేదు. అది న్యాయమేలేండి. నేను దేవుడి మీద భక్తితో ప్రసాదం అడగలేదుగా, నవ్వింది పూర్ణ. అక్కడ నిలవలేకొచ్చేశాడు రామకృష్ణ. అయినా పూర్ణ అతనిని వదలకుండా అతని ఆలోచనల ఆక్రమించుకుంది. అతనిని నీడలా వెన్నాడుతోంది పూర్ణ సౌందర్యం కాదు, ఆ ముఖంలోని అంతులేని ఆవేదన. కాలం ఎంతో మారింది. కాలంతో పాటు అగ్రహారము మారింది. కరెంట్ వచ్చింది. జిల్లా పరిషత్ స్కూల్తో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా వచ్చింది. కోవెలలో అర్చకుడు మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం స్కూలులో చదువుతున్నాడు అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇంతవరకే ఆ మార్పు. అంతా పై పై వ్యవహారాల్లోనే. మనుషుల మనసుల్లో మాత్రం ఏ మార్పు రాలేదు. ఏ తప్పు చేయని ఒక అభాగ్యురాలికి ఈ అగ్రహారంలో కొద్దిపాటి ఆశ్రయం దొరకడం లేదు. భాస్కర్రావు పూర్ణ మీద ఎందుకు పగబడుతున్నట్లు? తనను పెళ్లి చేసుకున్నందుక? ప్రత్యేకించి పూర్ణనే పెళ్లి చేసుకోవాలని భాస్కర్రావుకి ఎందుకంత పట్టుదల? పూర్ణ మీద అంత ప్రేమ? ప్రేమ ఇలా ఉంటుందా? భాస్కర్రావుతో ఏదైనా మాట్లాడదామన్నా వీలు కాని పరిస్థితి వచ్చింది రామకృష్ణకి. చలపతి శాస్త్రి ఆస్తికి తానే వారసున్నని తగులాగుతున్నాడు భాస్కర్రావు. భాస్కర్రావు తండ్రి పోయిన తర్వాత అతని పెట్టెలో దొరికిన ఒక ఉత్తరం ఆధారంగా తాను చలపతి శాస్త్రి సంతానాన్ని అంటున్నాడు భాస్కర్రావు. మరికొన్ని విషయాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. భాస్కర్రావుకి చిన్నతనంలో చదువు చెప్పించింది చలపతి శాస్త్రి. చిన్నతనంలో కొన్ని రోజులు ఏ కారణం వల్లనో చలపతి శాస్త్రి అగ్రహారం వదిలి దేశాలు తిరిగాడు. ఆ రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో భాస్కర్రావు తండ్రికి డబ్బు మనీ ఆర్డర్ చేసినట్లు ఆధారాలున్నాయి. ఆ సంగతి పోస్టు ప్యూను స్వయంగా ఒప్పుకున్నాడు. అయితే ఇందులో మరొక మెలిక కూడా ఉంది. భాస్కర్రావు కాంతమ్మకు పెళ్లి కాకముందు పుట్టలేదు, పెళ్ళైన వెంటనే కూడా పుట్టలేదు. పెళ్ళయ్యాక 2 ఏళ్లకు పుట్టాడు. భాస్కర్రావు తండ్రి పరందామయ్య పంతులకి చలపతి శాస్త్రికి ఏనాడు ఏ విధమైన మనస్పర్ధలు లేవు. భాస్కర్రావు దగ్గర నుండి మధ్యవర్తిగా వచ్చాడు దీక్షితులు. అబ్బాయి, భాస్కర్రావు ఇంటి దగ్గర పెద్దలందరూ గుమిగూడారు. నువ్వొక్కసారి అక్కడికొచ్చావంటే ఈ వ్యవహారం కోర్టుల వరకు పోకుండా మనం పరిష్కరించుకోవచ్చు. ఎందుకొచ్చిన గొడవ చెప్పు అన్నాడు నచ్చ చెప్తున్నట్లు. రామకృష్ణ ఒప్పుకున్నాడు. ఈ వ్యవహారంలోంచి బయటపడి త్వరగా ఆ అగ్రహారం నుంచి పారిపోవాలనుంది రామకృష్ణకి. తాయరమ్మకు మాత్రం ఈ సర్దుబాటు నచ్చలేదు. కోర్టుకు పోవడానికి మనం ఎందుకు భయపడాలి? వాళ్ళు భయపడాలి, గెలవలేరు గనుక. దరిద్రుడు ఆస్తి కోసం ఎక్కడలేని కథలు సృష్టిస్తున్నాడు. నాకు ఆయన సంగతి తెలీదు, దేవుళ్లాంటి మనిషి. చలపతి శాస్త్రి చచ్చిపోయినప్పటి నుంచి ఆయన్ని ఒకలా పొగుడుతోంది తాయరమ్మ. అంచేత ఈ మాటలేమీ వింతగా అనిపించలేదు రామకృష్ణకి. వెళ్లి రావడంలో నష్టం లేదుగా, చూద్దాం ఏమంటారో అని తాయరమ్మకు చెప్పి బయలుదేరాడు. అప్పటికే భాస్కర్రావింట్లో అందరూ చేరారు. దీక్షితులు ఎదురొచ్చి రండి రండి అంటూ ఆహ్వానించాడు. భాస్కర్రావు కూడా గౌరవంగా లేచి నిలబడ్డాడు. వరండాలో ఉన్న పాతకాలపు కొయ్య కుర్చీల్లో భాస్కర్రావు, రామకృష్ణ కూర్చున్నారు. కింద తివాసీల మీద దీక్షితులు, పంతులు, పేరిశాస్త్రి, సుబ్బవదాని కూర్చున్నారు. దీక్షితులు గొంతు సర్దుకుని ప్రారంభించాడు. రామకృష్ణ గారు, మీరు చదువుకున్నవారు, మంచి చెడ్డ తెలిసినవారు, న్యాయం అన్యాయం ఆలోచించగలిగినవారు.
కన్నబిడ్డ భాస్కర్రావుని అన్యాయం చేసి ఆస్తంతా మీరు స్వాధీనం చేసుకోవడం ఏం బాగుంది? రామకృష్ణ శాంతంగా, నాకు ఎవరిని అన్యాయం చేయాలని లేదు. భాస్కర్రావు చలపతి శాస్త్రి గారి సంతానమని ఎలా తెలిసింది? ఎవరికి తెలిసింది? అన్నాడు. దీక్షితులు తన చేతిలో ఉన్న కాగితాన్ని రామకృష్ణ చేతిలో పెట్టి, ఇది చదవండి అన్నాడు. ఏంటిది? మీ మామయ్య గారు ఈ భాస్కర్రావు గారి తండ్రి గారు పరందామయ్య పంతులు గారికి రాసింది. దీనిలో ఆయన సంతకం లేదు. దస్తూరి కూడా ఆయన దస్తూరిలా లేదు. ఇది అసలు ఉత్తరం కాదు, దానికి రాయించిన కాపీ. అసలు ఉత్తరం భద్రంగా ఉంది. అవసరం వచ్చినప్పుడు బయటపడుతుంది. తన లోకజ్ఞాతకి తానే మురిసిపోతూ చుట్టూ ఉన్న అందరినీ గర్వంగా చూశాడు దీక్షితులు. ఆ ఉత్తరాన్ని చదివాడు రామకృష్ణ. మిత్రుడు పరందామయ్యను ఆశీర్వదించి రాయనది ఉభయ కుసులో పరి. అగ్రహారం వదిలి వచ్చి తిని, అయినా మనసుకు శాంతి లభించుటలేదు. కన్న సంతానం కళ్ళెదురుగా ఉన్నా నాదని చెప్పుకోలేని నిర్భాగ్యునయ్యాను. నా కన్నబిడ్డకి అన్యాయం చేసి ఎవరికో ఆస్తి దారపోస్తున్నాను. చేసిన అన్యాయం సరిదిద్దుకుందామని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అయినను ప్రయత్నిస్తాను. సమాధానం రాయొద్దు. కొద్ది రోజుల్లో నేనే వస్తున్నాను. భవదీయుడు చలపతి శాస్త్రి. గ్రాంధిక వ్యవహారాలు కలగా పులగం చేసి రాసే ఆ ధోరణి చలపతి శాస్త్రిదే. ఆ ఉత్తరాన్ని 1-2 సార్లు చదివి, ఇందులో ఎక్కడ భాస్కర్రావు తన కొడుకని లేదే అన్నాడు రామకృష్ణ. దీక్షితులు వెకిలిగా నవ్వి, అలాంటి విషయాలు స్పష్టంగా రాస్తారటండి, ఆ మాత్రం తెలీదు అని అతని అమాయకత్వం మీద జాలిపడ్డాడు. రామకృష్ణ సిగ్గుపడి ఇలాంటి విషయాలు నలుగురిలో మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతూ, కాని పరందామయ్య పంతులు గారికి చలపతి శాస్త్రికి స్పర్ధలేమీ లేవు కదా, అందుకు ఈ ఉత్తరమే సాక్ష్యం అన్నాడు. దీక్షితులు మరి కాస్త వెకిలిగా నవ్వి, అబ్బా ఇంకా వివరించాలటండి, బహుశా పరందామయ్య పంతులు గారు అసమర్థులే ఉంటారు. వారి అంగీకారంతోనే చలపతి శాస్త్రి గారు. దీక్షితులు ఆగిపోయి ముసిముసిగా నవ్వాడు. స్థాణువైపోయాడు రామకృష్ణ. తన తల్లిదండ్రుల గురించి ఇలాంటి కథ ఇంత బహిరంగంగా చెప్పిస్తున్నాడు భాస్కర్రావు. అంతా వింటూ చిరునవ్వుతో కూర్చున్నాడు. ఇతను చేయలేందేముంది? తన కథను రామకృష్ణ మీద కలిగించిన ప్రభావానికి సంతృప్తితో దీక్షితులు మురిసిపోతున్న తరుణంలో అక్కడికి తుఫాన్లో వచ్చింది పూర్ణ. వస్తూనే, భాస్కర్రావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏం చేయమన్నా చేస్తాను. ముందు మామను ఆసుపత్రిలో చేర్పించు అంది. పూర్ణ జుట్టు చెదిరిపోయింది. మనిషి ఏ దెయ్యమో పూనినట్లు ఊగుతోంది. ఈ లోకంలో లేని మనిషిలా పిచ్చిదాల్లా చూస్తోంది. వీల్లేదు, నువ్వు ఆ చెడిపోయిందాన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. లోపల గదిలోంచి అరిచింది కాంతమ్మ. ఈ మాటలతో పూర్ణ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. కసితో, ద్వేషంతో, జుగుప్సతో, ఏంటి నేను చెడిపోయిందన్నా? ఎవరినో పెళ్లి చేసుకుని మరికెవడికో కొడుకుని కని ఆస్తి కోసం బహిరంగంగా ఆ విషయాన్ని చాటుకుంటున్న పతివ్రత మీ తల్లి దృష్టిలో నేను చెడిపోయిందన్నా? ఈ పవిత్రులకి పవిత్రతలకి నేను పతితనయ్యానా అంది. కాంతమ్మ లోపల నుంచే ఏడుస్తూ, ఒరే భాస్కర్, వింటున్నావురా? ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటావా అంది. పూర్ణ విజృంభించింది. మీ భాస్కర్ విన్నది ఇంతే కాదు, ఇంకా చాలా చాలా విన్నాడు. ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడో తెలుసా? పెళ్లి కాని దీని పని పడదామని మనసులోనే పళ్ళు నూరుకుంటూ పెళ్లి చేసుకుంటాడు. బహుశా పెళ్ళైన నెలకో 2 నెలలకో నా గొంతు నులిమి మీ కుటుంబం పరువు ప్రతిష్టలకు తగిన మరో మంచి కన్నెపిల్లను కట్నంతో పెళ్లాడతాడు. మరి నేనెందుకు పెళ్లి చేసుకుంటున్నానో తెలుసా? తిండి లేక మంచంలో పడిపోయి ఏదేదో కలవరిస్తోన్న నా తల్లిని బ్రతికించుకోవడానికి. చూస్తూ చూస్తూ కన్న తల్లిని చేతులారా విధికి వదిలేలేక నేను మాత్రం పెళ్లి చేసుకుని కసి తీర్చుకోలేకపోతానా అనే ఆశతో అంది. అక్కడ చేరిన అందరూ పూర్ణను యావగా చూస్తూ సరదాగా నవ్వుకుంటున్నారు. లోపల నుంచి కాంతమ్మ ఏడుపు వినిపిస్తోంది. ఇక కూర్చోలేని రామకృష్ణ లేచి నిలబడ్డాడు. పూర్ణ దగ్గరగా వచ్చి పూర్ణ చేయి పట్టుకుని, పూర్ణ, ఇంటికి పద, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఉన్నపాటున తమ మధ్య పిడుగుపడినట్లుగా మాన్పులాడిపోయారు అందరూ. రామారావు పనిచేస్తున్న కంపెనీకే మద్రాసు బ్రాంచికి మేనేజర్గా ఉంటున్నాడు జయదేవ్. రామారావు, జయదేవ్ మంచి స్నేహితులు. కంపెనీ పని మీద ఎప్పుడొచ్చినా రామారావు ఇంట్లోనే దిగుతాడు జయదేవ్. లలిత జయదేవ్ని అన్నయ్య అని పిలుస్తుంది. జయదేవ్ కూడా లలితని చెల్లెల్లాగానే అభిమానిస్తాడు. ఆ రోజు భోజనాలయ్యాక జయదేవ్, రామారావు, లలిత ముగ్గురు కూర్చుని ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మధ్యకు సుడిగాలిలో వచ్చింది సుమిత్ర. ఎవరికి నమస్కారమైనా చేయకుండా లలిత మీద విరుచుకుపడింది. మీరేనా అమృతను ఆ మారుమూల పల్లెటూరికి వెళ్ళమన్నారు? అక్కడ ఉద్యోగం కూడా చూసి పెట్టారటగా. ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? ఆ పల్లెటూళ్లలో ఎన్నెన్ని గొడవలో ఎవరికి తెలీదు.
అక్కడ ఆడపిల్ల ఒంటరిగా నెగ్గుకు రాగలదా? అదిగాక ఆ రామకృష్ణ మరెవరినో పెళ్లి చేసుకుంటానంటుంటే దీన్ని ప్రత్యేకించి అక్కడికి పంపిస్తున్నారా? ఇలాంటివి జరిగితే మర్చిపోవాలి కాని మరీ కళ్ళ ముందు కూర్చుని మరింత అశాంతి పెంచుకుంటారా? వెళ్ళండి, వెంటనే వెళ్ళి అమృతని ఇక్కడికి తీసుకొచ్చేయండి. విపరీతమైన ఉద్వేగంతో ఆయాస పడుతోంది సుమిత్ర. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బాబ్డ్ హెయిర్ చిందరవందరగా ముఖం మీద పడుతోంది. కోపంతో ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఆ మూర్తిని చూసి లలితకు కొద్దిగా గుండె జల్లుమంది. అంతలోనే అంతులేని కోపం వచ్చింది. ఒక మామూలు సెక్రటరీ తమ ఇంటికొచ్చి తనను ఇన్ని మాటలంటుందా? ఏంటండిది? మీ చెల్లెల్ని నేను పంపించడం ఏమిటి? నేను తీసుకురావడం ఏమిటి? ఆవిడ పాపాయా? పలానా ఊళ్ళో నాకు ఉద్యోగం కావాలంటే పోనీ కదా అని సహాయం చేశాను. తెల్లారి లేస్తే 1,00,000 మందికి సహాయం చేస్తుంటాం. అది కూడా తప్పేనా? సుమిత్రకు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. కాదు కాదు, అంతా అబద్ధం. మీకంతా తెలుసు. కావాలనే దాన్ని అక్కడికి పంపించారు. ఇది మీకు మంచిది కాదు, ఎంత మాత్రం మంచిది కాదు. కసిగా అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా వెళ్ళిపోయింది. సుమిత్ర అలా శాపనార్థాలు పెడుతున్నట్టుగా మాట్లాడేసరికి లలిత చలి జ్వరం వచ్చినట్లుగా వణికింది. చచ్చ, బొత్తిగా మంచి మర్యాద తెలీదు అని సణుక్కుంది. జయదేవ్ కుతూహలంగానూ ఆశ్చర్యంగానూ ఆవిడెవరు అన్నాడు. జయదేవ్ ముందు ఇలా జరగడం లలితకు చాలా అవమానంగా ఉంది. ఒక వెర్రిబాగుల్ది, కసిగా అంది. రామారావుకి జరిగిన సంగతులన్నీ తెలుసు. లలితే చెప్పింది. అతనికి కూడా లలిత ఈ విషయాల్లో కల్పించుకోవడం అంత నచ్చలేదు. ఏమైనా నువ్వు ఆ అక్కా చెల్లెల మధ్యకు వెళ్లడం బాగోలేదు లలిత. వాళ్ళ గొడవలు వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు మధ్యన అన్నాడు. సుమిత్ర అలా మాట్లాడినందుకే ఉడికిపోతున్న లలిత రామారావు కూడా తనని అండంతో, అందులో జయదేవ్ ఎదురుగా అండంతో అసలు భరించలేకపోయింది. మీరు కూడా ఆవిడని వెనకేసుకురండి. మరే, మీకు సెక్రటరీ కదూ, ఇంటికొచ్చి మీ భార్యని అవమానించినందుకు కోపం లేదు కానీ ఎదురు నన్ను మందలిస్తున్నారు. ఆ భార్యాభర్తల మధ్య కలహం పెరుగుతుందేమోనని భయపడిన జయదేవ్ చటుక్కున తను కల్పించుకుని, ఏంటి ఆవిడ రామారావు దగ్గర సెక్రటరీయా అని అడిగాడు, నిజంగా ఆశ్చర్యపోతూ. ఆ ఆశ్చర్యంతో లలితకు కొంత బలం వచ్చింది. చూడన్నయ్య, ఒక సెక్రటరీ ఇలా ఇంటి మీదకొచ్చి మేనేజర్ గారి భార్యతో ఇలా మాట్లాడుతుందంటే ఎవరైనా నమ్మగలరా? ఇదంతా ఈయనిచ్చిన లోకు కదూ. చీటికి మాటికి రిజైన్ చేస్తుంటే మళ్ళీ బ్రతిమాలి మరీ పనిలో పెట్టుకుంటున్నారు. ఏంటి, రిజైన్ చేశాక మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నాడా? అక్షరాల అంతే. కావాలంటే ఆయన్ని అడుగు. ఇక ఈవిడి గారి పొగరుకు అంతూ పొంతూ లేదు. ఏం చూసుకున్నా ఆ పొగరు ఎవరికి అర్థం కాదు. అసలు ఆవిడికి ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏం తెలీదని అందరూ చెప్పుకుంటారు. ఇంటికొచ్చి ఇంత అవమానించినందుకు నేను కనుక ఊరుకుంటున్నాను కానీ నువ్వు మాత్రం ఎందుకు ఊరుకోవాలి? తనెవరో నువ్వెవరో నీ దగ్గరికొచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో ఆవిడకు తెలుసురాని. నేనేం చేయనన్నయ్య, ఈయన. ఊరుకోమ్మా, నేను లేను. రామారావు, ఈసారి ఆవిడ రిజైన్ చేయగానే నాకు తెలియజేయి. రామారావు బాధపడుతూ, పాపం ఆవిడ మంచిది, ఇలా అప్పుడప్పుడు ఉద్రేకపడుతుంది నిజమే కానీ అని ఏదో అంటుండగానే జయదేవ్ విసుకుని, కాని లేదు గిని లేదు, నువ్వు మరీ మెత్తని వాడివి. మన కింద పనిచేసే మనిషికి మన మీద ఆ మాత్రం భయభక్తులు ఉండక్కర్లేద్దా? ఇలా కాదు, రేపు ఆఫీసులోనే చెప్తాలే. ఈసారి ఆవిడ రిజైన్ చేయగానే నాకు చెప్పమని అన్నాడు. జయదేవ్ మీద గౌరవంతో రామారావు మరి మాట్లాడలేదు. తనను అవమానించిన సుమిత్రకు శాస్తి జరగబోతోంది. కాని లలితకేమీ సంతోషం కలగలేదు. లోపల ఏదో వెలితిగా ఉంది. ఏం వద్దు, ఆవిడ్నేం చెయ్యొద్దు అనాలనుకుంది. కాని థ్యాంక్స్ అంది. జయదేవ్ మనసులో ఆ క్షణంలో ఏదీ లేదు. ఉద్యోగం కావాలంటూ 2 నెలలుగా తన చుట్టూ తిరుగుతోన్న తన గర్ల్ ఫ్రెండ్ సరోజ మాత్రమే ఉంది. ఇంటి దగ్గర అవసరమని తనకు తోచినవన్నీ కొని 2 సంచుల్లో వేసుకుని పూర్ణ దగ్గరకొచ్చి, పూర్ణ, ఇవ్వో చూడు, నాకు తోచినవి కొని తీసుకొచ్చాను, ఇంకా కావాలంటే అడుగు అన్నాడు రామకృష్ణ. మోకాళ్లలో తల పెట్టుకుని వీధి వసారాలో కూర్చున్న పూర్ణ తల పైకెత్తి శూన్యంగా చూసింది. ఈ లోకంలో లేని మనిషిలా చూసింది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఏదీ గమనించలేనట్లుగా ఉన్నాయి ఆ చూపులు. రామకృష్ణ జాలిగా, ఏంటిది పూర్ణ, ఎందుకిలా బాధపడుతున్నావు? మీ అమ్మగారిని నేను దగ్గరుండి ఎక్కడా దిగిపోకుండా జాగ్రత్త పడుతూ హైదరాబాద్ తీసుకుపోతాను. అసలు మనం ఈ ఊళ్ళో ఉండదు. పెద్ద పెద్ద సిటీల్లో మన విషయం ఎవరూ పట్టించుకోరు. మీ అమ్మగారిని ఎక్కడో ఒక చోట మంచి హాస్పిటల్లో చేర్పిద్దాం, తప్పక నయమవుతుంది అన్నాడు. పూర్ణ లేచి రామకృష్ణ పాదాల మీద వాలిపోయింది. రామకృష్ణ సిగ్గుపడుతూ గాబరా పడుతూ, లేలే, ఏంటిది అన్నాడు. నన్ను లేవమనకండి. కొన్ని క్షణాల క్రితం వరకు నా చుట్టుపక్కల అందర్నీ ద్వేషిస్తూ, చేదరించుకుంటూ, అసహించుకుంటూ గడిపాను. నన్ను మళ్లీ మనుషుల్లో, మానవత్వంలో, ఈ లోకంలో నమ్మకం కలిగించుకోనియండి. చ, ఎందుకలా కుమిలిపోతావు? నలుగురిలో నువ్వలా మాట్లాడడం అది అంత బాగా లేదనుకో.
కానీ నాకు తెలుసు అది నువ్వు కాదు. చివ్వున తలెత్తింది పూర్ణ. మీకు తెలుసా నేను కాదని? అవును, నేను కాదు. మళ్ళీ నేను నేనుగా జీవించగలనా? అసలు జీవితముందా నాకు? జీవితమంతా నీ ముందే ఉంది, లే. అభిమానంగా లేవనెత్తాడు రామకృష్ణ. ఎవరో దేవతను చూస్తున్నట్లు ఆరాధనాభావంతో రామకృష్ణను చూడసాగింది పూర్ణ. రామకృష్ణ ఇబ్బందిగా నవ్వి నేనొస్తాను అని బయలుదేరాడు. పూర్ణ రామకృష్ణ వెనకాలే వచ్చి వెదురు తడిక ముయ్యబోయింది. ఆ తడిక దాటిన రామకృష్ణ బొమ్మలా నిలబడిపోయాడు. ఎదురుగా నవ్వుతూ నుంచునుంది అమృత. పూర్ణని తలెత్తి చూడకుండానే రామకృష్ణని సూటిగా చూస్తూ బాగున్నారా అంది. రామకృష్ణ మాట్లాడలేదు. తడిక మీదున్న అతడి చెయ్యి ఆ వెదురు తడికను గట్టిగా పట్టుకుంది. అదేంటండి, అప్పుడే మర్చిపోయారా నన్ను? నవ్వుతూనే అడిగింది అమృత. అప్పటికీ రామకృష్ణ మాట్లాడలేదు. అమృత ముఖం మీద నుంచి చూపులు తిప్పుకోనూ లేదు. నాతో మాట్లాడరా? మాట్లాడడానికి కూడా పనికిరాంత కాని పనులు చేశానా నేను? ఈ మాటలతో మెరుపు కొట్టినట్లు త్రుళ్ళిపడి పూర్ణ ముఖంలోకి ఒకసారి చూసి అమృత అన్నాడు బాధగా. నా పేరు అమృత మాత్రమే కాదు, అమృత వల్లి. వల్లి అంటే తెలుసుగా, తీగ. ఆశ్రయం లేకుండా నిలవలేని తీగ. బ్రతుకు తెరువు కోసం ఇక్కడికొచ్చాను, వస్తాను. నవ్వుతూనే వెళ్ళిపోయింది అమృత. శిలా విగ్రహంలా నిలబడిపోయిన రామకృష్ణను కొన్ని క్షణాలు చూసి మీరు వెళతారా? తడికి వేసుకుంటాను అంది పూర్ణ. త్రుళ్ళిపడి ఒకసారి పూర్ణని చూసి గబగబా వెళ్ళిపోయాడు రామకృష్ణ. అలా వెళ్ళిపోతున్న రామకృష్ణనే చూస్తూ తడిక దగ్గరే నిలబడ్డ పూర్ణ, ఏం చేస్తున్నావే అమ్మాయి అంటూ తడిక తోసుకుని స్వతంత్రంగా లోపలికొచ్చిన గంగా భగీరథి సామాన్రాలు గోపెమ్మను చూసి చిరాకు పడిపోతూ ఎందుకొచ్చావ్ అంది కసురుతున్నట్లు. సరిగ్గా ఈ సమయంలో బోడిగుండు మీద ముసుగు సవరించుకుంటూ గోపెమ్మ రావడం ఏదో అపశకునంలా తోచింది పూర్ణకి. గోపెమ్మ వితంతువైనందుకు కాదు, అలాంటి నమ్మకాలు పూర్ణకి లేవు. కాని ఆమె బ్రతుకు ఈ వక్ర మార్గానికి మళ్ళడానికి కారణం గోపెమ్మ దూరపు బంధువే. అతనలా చెప్పుకునేవాడు. అప్పుడప్పుడు గోపెమ్మ ఇంటికొచ్చేవాడు. అతనితో మొదటి పరిచయం అలాగే జరిగింది. ఎవరూ లేని తనను ఉద్ధరిస్తానంటూ వచ్చి తన ఆస్తి కాజేశాడు ఆ మొదనష్టపోడు అని గోపెమ్మ అతన్ని తిట్టిపోస్తుంది. తన దురదృష్టానికి పాపం గోపెమ్మ ఏ విధంగానూ కారకురాలు కాకపోయినా గోపెమ్మను చూడగానే ఏదో మనసులో జ్వాలలు లేస్తాయి పూర్ణకి. గోపెమ్మ తనను ఎవరు ఆదరిస్తున్నారో ఎవరు చేదరించుకుంటున్నారో పట్టించుకోదు. ఆంధ్రళ్లకు వెళుతుంది. తనకేం కావలసినా ఎవరినంటే వాళ్ళని నిస్సంకోచంగా అడుగుతుంది. వాళ్ళు చేదరించుకున్నా విదిలించుకున్నా పట్టించుకోదు. అందరి సమాచారాలు సేకరిస్తుంది. అక్కడి మాటలిక్కడ, ఇక్కడ మాటలక్కడ జారేస్తుంది. అమ్మాయి, ఆ పొంతులమ్మ మీ ఇంటికి ఎందుకు వచ్చిందో నీకు తెలుసా? గుండు మీద నుంచి జారిపోతున్న మల్లు పంచే గుండు మీదకి లాక్కుంటూ అడిగింది గోపెమ్మ. ఈ మాటలతో పూర్ణ చిరాకు ఎగిరిపోయింది. ఏ పొంతులమ్మా? అదేంటి అలా అడుగుతావు? ఇందాక నీ గుమ్మ ముందు నిలబడి ఆ అబ్బాయితో మాట్లాడలే, ఆ పొంతులమ్మే. ప్రత్యేకం అడిగడిగి నీ ఇల్లు వెతుకుంటూ వచ్చింది. నా ఇల్లు వెతుకుంటూ వచ్చిందా? ఆహా, నీ ఇల్లే. అన్నపూర్ణ ఇల్లెక్కడని స్పష్టంగా అడిగితేను చెడిపోయిన అన్నపూర్ణ అని స్పష్టంగా అడిగిందా అమ్మాయి? సందేహం లేదు, నిన్నే వెతుక్కుంటూ వచ్చింది. ఆ పొంతులమ్మ నీకు తెలుసా? చెడిపోయిన అన్నపూర్ణ అని అడిగిందా? అవును, అలాగే అడిగింది. కావాలంటే మా పక్కింటి కామాక్షమ్మని అడుగు. ఆ అమ్మాయి అలా అడుగుతుంటే కామాక్షమ్మ కిసుక్కుని నవ్వింది. చెప్పొద్దు, నాకు మండుకొచ్చింది. కొత్త ఊళ్ళో ఇల్లు గుర్తుపట్టాలంటే ఏదో ఒక ఆనమాలుండద్దు. ఆవిడలా అడిగిందంటే తప్పేముంది? ఆవిడ పొంతులమ్మ. అయ్యోరామ్మా, నీకు తెలీదు? పొద్దున్ననగా వచ్చింది ఇంగ్లీష్ బోర్డులో చెప్పడానికి. ఇంగ్లీషు పొంతులమ్మ, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఏ మాటకు ఆ మాట అమ్మాయి. ఆ అమ్మాయి మాత్రం బంగారు బొమ్మ, చూడ్డానికి 2 కళ్ళు చాలవు. నువ్వే అందగత్తవనుకుంటే నిన్ను మించిపోయింది. ఎక్కడుంటోంది ఆవిడ? ఇంగ్లీష్ బడి రాజుగారు జాగ్రత్త జాగ్రత్త అని 10 సార్లు చెప్పి భాస్కర్రావు ఇంట్లో 2 గదుల వాటాలు దింపారు. ఇంకా ఆవిడ ఒంటి మీద ఈగ వాలదు. భాస్కర్రావు ఇంట్లోనా? ఆ, అక్కడే. భాస్కర్రావు పొంతులమ్మగారు పొంతులమ్మగారు అంటూ దండాలు పెడుతున్నాడు. భాస్కర్రావు దండం పెట్టాడంటే ఊరంతా పెడుతుంది. పూర్ణ నోట మాటరాక నిలబడిపోయింది. గోపెమ్మ దృష్టి రామకృష్ణ అప్పుడే తెచ్చి పడేసిన సంచిలపైన పడింది. అమ్మాయి, ఒక గిన్నెడు పంచదార ఇవ్వవే అంది యావగా. పూర్ణ యాంత్రికంగా పంచదార అందిస్తుంటే గోపెమ్మకు మతిపోయింది. కొద్దిగా కందిపప్పు, కాస్త కాఫీ పొడి అంటూ ఒక్కొక్కటి బెదురుతూ అడగసాగింది.
పూర్ణ అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చేస్తుంటే గోపెమ్మ తెల్లబోయి చూసింది. పూర్ణ గోపెమ్మను చూడడం లేదు, ఎక్కడో చూస్తోంది. ఆ తల్లి పిచ్చి దీనికి అంటుకుంది, అసలు ఈ వంశంలో అంతే అని గొణుక్కుంటూ పూర్ణ ఇచ్చినవన్నీ కొంగున మూటగట్టుకుని ఆలస్యం చేస్తే పూర్ణ మనసు మార్చుకుని ఇచ్చినవన్నీ లాక్కుంటుందేమో అన్నట్లు గబగబా వెళ్ళిపోయింది. భాస్కర్రావు చెల్లెలు సరళ సిటీలో చదువుకుంటోంది. వారం వారం ఇంటికొస్తుంది. ఆ సెలవులకి ఇంటికి రాగానే అమృత తమ ఇంట్లో ఉండడం చూసి పొంగిపోయింది. ఒక చదువుకున్న యువతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్ తమ ఇంట్లో ఉండడం చాలా గొప్పగా తోచింది ఆ పిల్లకి. ఆ పల్లెటూళ్ళలో చదువుకున్న మగవాళ్లే తక్కువ, చదువుకున్న ఆడపిల్లలు మరీ తక్కువ. అంచేత తన హై స్కూల్ చదువు ఆ పిల్ల ప్రాణానికి యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లుగా ఉంది. భాస్కర్రావు తర్వాత 10 ఏళ్లకు పుట్టింది సరళ. మధ్యలో ఇద్దరు పోయారు. సరళకు 2 నెలల వయసులోనే పరందామయ్య పంతులు పోయాడు. అప్పట్నుంచి సరళను తనే తండ్రిలా అపురూపంగా పెంచాడు భాస్కర్రావు. తను చదువుకోకపోయినా చెల్లెల్ని సిటీలో దూర బంధువులింట్లో ఉంచి ఖర్చులు భరించి చదివిస్తున్నాడు. తీరిక దొరికినప్పుడల్లా వెళ్లి చెల్లెలి మంచి చెడ్లు కనుక్కునొస్తుంటాడు. క్షణాలలో అమృతని పరిచయం చేసుకుని టీచర్ టీచర్ అంటూ అమృత చుట్టూ తిరగసాగింది సరళ. సరళకు వేషభాషల్లో పట్నం ధోరణున్న మాటల ధోరణి, ఆలోచన తీరు మాత్రం పక్కా పల్లెటూరు బాపతవే. ఆ పిల్ల అమాయకత్వము, కలుపుగోల్తనము కూడా అమృతకు నచ్చాయి. అదీగాక ఆ భాస్కర్రావుని మంచి చేసుకుంటే ఇంకా ఊళ్ళో నీకు ఎదురులేదు అని లలిత మరీ మరీ చెప్పింది. అంచేత సరళతో స్నేహంగా మాట్లాడుతూ నీకేమైనా తెలియకపోతే అడుగు చెప్తాను అంది. సరళ పకపకా నవ్వుతూ ఈ ఊళ్ళో మీకెవరి గురించైనా తెలియకపోతే నన్ను అడగండి అంది. అందరి గురించి తెలుసా? ఆ, అందరి గురించి. మూల గుడి పక్కన మంగమ్మ గురించి, రాజుగారి రత్తమ్మ గురించి, అగ్గిపెట్టె గోపెమ్మ గురించి. పూర్ణ గురించి తెలుసా? అదా, అది దెయ్యం పిశాచం, ఈ ఊరికి పట్టిన శని, మా పాలిట శాపం. అదేం? ఏమని నిదానంగా అడుగుతున్నారా? అది ఎలాంటిదో చెప్పినా నమ్మలేరు. ఎవరితోనూ లేచిపోయింది. నానా తిరుగుళ్ళు తిరిగి గతిలేక మళ్ళీ ఈ ఊరికొచ్చింది. సిగ్గు లజ్జ వదిలి తెగబడి తిరుగుతోంది. కానీ నేను మరోలా విన్నానే. తన మాటలు అబద్ధమని అనుకుంటున్నందుకు సరళకు రోషం వచ్చింది. ఏం విన్నారు? నా మాట నిజమవునో కాదో ఎవరినైనా అడగండి. ఊళ్ళో అందరికీ తెలుసు దాని బండారం. అది కాదు, మీ అన్నయ్య గారు ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నారని విన్నాను. సరళ ముఖం నల్లబడిపోయింది. అదా, అది నిజమే. మా అన్నయ్య చాలా మంచివాడు. ఎంత నిష్టో తెలుసా? ఈ చుట్టుపక్కల శుభానికి కాని అశుభానికి కాని మా అన్నయ్యనే పిలుస్తారు. అన్నయ్య చదివినంత బాగా ఎవరూ మంత్రాలు చదవలేరు. అదే ఆ మైలు మరిది. మా అన్నయ్య మనసు మారిచేసింది. మంచివాణ్ణి చేసి వలలో వేసుకుంది. ఈ సంగతి విన్నప్పుడు మా అమ్మ తలకొట్టుకుని ఏడ్చింది. ఆ దరిద్రపు గుట్టిదాంతో పెళ్ళేమిట్రా అని అన్నయ్యని బ్రతిమాలుకుంది. అన్నయ్య మంచివాడే, కాని అమ్మ మాట వినలేదు. అమ్మ ఇంకా కుమిలి కుమిలి ఏడ్చింది. నేను ఏడ్చాను. లేకపోతే ఆ చండాలపతి నాకు వదిన కావడమేమిటి? నేను అన్నయ్యతో చెప్పాను. ఆ శని చచ్చిందాన్ని చేసుకోకురా అన్నయ్య అని. అన్నయ్య ఏమన్నాడో తెలుసా? అంతా నీకోసమేనమ్మా. నాకోసమట. ఆ చెడిపోయిందాన్ని చేసుకోవడం ఎవరైనా నమ్ముతారా? అసలు దాన్ని అన్నయ్య చేసుకుంటే నాకు పెళ్ళవుతుందా? అమ్మ ఆ మాట అంటే అన్నయ్య నవ్వుతాడు. ఈ భాస్కర్ సంగతి నీకు తెలీదమ్మా. మన సరళకి బంగారం లాంటి మొగుడిని తెస్తాను అంటాడు. అన్నయ్య మంచివాడే, కాని తనకెంత తోస్తే అంత. సరళ ఆగింది. భాస్కర్ గురించి చెడుగా ఏం చెప్పవలసి వచ్చినా సరళ మంచివాడే కాని అంటూ ప్రారంభించడం గమనించి అమృత లోపల నవ్వుకుంది. ఆ పిల్లకి అన్న మీద ప్రేమాభిమానాలు, భయభక్తులు కూడా ఉన్నాయని అర్థం చేసుకోగలిగింది. అయినా ఆ పీడంతా వదిలిపోయిందిలేండి. ఆ శనిమోహాన్ని చలపతి శాస్త్రి గారు మేనలుడు రామకృష్ణే చేసుకుంటానని ఎగబడ్డాడటగా. ఆ రోజే మా అమ్మ గుడికి వెళ్లి లక్ష్మీదేవికి సహస్ర నామార్చన చేయించింది. సత్యనారాయణ వ్రతం కూడా చేస్తుందట. అన్నయ్య మాత్రం ధూమ్ధాంలాడుతున్నాడు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానంటున్నాడు. అలాంటి బజారు మనిషిని పెళ్లి చేసుకోవడం కోసం మొగాళ్ళిలా ఎగబడ్డం గమ్మత్తుగా లేదు. అమృత ఏదో సమాధానం చెప్పేలోగానే దగ్గరగా వేసున్న తలుపులు తీసుకుని మండుతున్న కళ్ళతో ఎదురుగా నిలబడింది పూర్ణ. పూర్ణని చూడగానే తమ మాటలన్నీ వినదని అర్థమైపోయింది అమృతకి. సరళ పూర్ణని దెయ్యాన్ని చూస్తున్నట్లు చూస్తూ చేదరించుకుంటూ నువ్వెందుకొచ్చావిక్కడికి అంది. పూర్ణ తలుపు చెక్క చేత్తో పట్టుకుని వయ్యారంగా నిలబడి ఏం ఎందుకు రాకూడదు? కాబోయే అత్తవారింటికి రాకూడదా అంది. సరళకు మండిపోయి నీకెన్ని అత్తవారిళ్ళు అంది. పూర్ణ వెటకారంగా నవ్వుతూ
నీకెందరు నాన్నలో అన్నీ అంది. సరళ జ్వలించిపోతూ ఛీ నోర్మి అని అరిచింది. నేనన్న దాంట్లో తప్పేముంది? మీ అన్నయ్య తను చలపతి శాస్త్రి కొడుకునని బాహాటంగా చెప్పుకుంటున్నాడు. మరి నువ్వెవరు కూతురివి? సరళ కింద కూలబడి చేతులతో మొహం కప్పుకుని ఏడవసాగింది. ఇదంతా చూస్తున్న అమృత సహించలేకపోయింది. ఒక ఆడది ఇంత రాక్షసంగా ప్రవర్తించగలదని ఎవరైనా చెప్తే నమ్మలేకపోయేదాన్ని. ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే రాక్షసత్వం అంటే ఏంటో అర్థమవుతోంది. ఒక గంటగా గుమ్మ ముందు నిలబడి మీ మాటలు వింటున్నాను. సరళ మాటల్లో మీకు ఏ విధమైన రాక్షసత్వము కనిపించలేదు. హాయిగా వింటూ ఆనందించారు. బహుశా మీ మనసులోనూ అలాంటి రాక్షసత్వమే ఉంది కాబోలు. నోర్మి, ఎవరు రమ్మన్నారు నిన్ను నా ఇంటికి? ఏం, మీరు మా ఇంటికి వెతుక్కుంటూ రాగలేంది, నేను మీ ఇంటికి రాకూడదా? నేను నీ ఇంటికి వెతుక్కుంటూ రాలేదు. ఏమో మరి, గోపమ్మ చెప్పింది చెడిపోయిన పూర్ణ ఇల్లెక్కడా అని వెతుక్కుంటూ వచ్చారని. చెడిపోయిందని వెతుక్కుంటూ వచ్చేటంత చెడిపోయిన వాళ్ళు ఎవరా అని ఆశ్చర్యపోయాను. అమృత ముఖం పాలిపోయింది. ఛీ, సిగ్గు ఎగ్గులేని నీతో నాకు మాటలేమిటి? పూర్ణ తాచుపాములా తలెత్తింది. కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తున్నాయి. నాకెందుకుండాలి సిగ్గు ఎగ్గు? నేను మరొకరికి కాబోయే మొగుణ్ణి కాకుండా చేయడానికి పనిగట్టుకుని రాలేదే. షటప్, గెటౌట్! పిచ్చిదాన్లా అరిచింది. పూర్ణ నవ్వింది. ఈ గెటౌట్ అనే మాట నాకు కొత్తది కాదు. అనేక రూపాల్లో ఈ మాట వింటూనే ఉన్నాను. కానీ మీరు టీచర్ కదా, పిల్లలకు మంచి చెడు చెప్తారు కదా. వాళ్లకు చెప్పబోయే ముందు మీరు కూడా కాస్త ఆ రెండింటికి సరైన అర్థాలు తెలుసుకోండి. చరచరా వెళ్ళిపోయింది పూర్ణ. నుదుట విభూది రేఖలు ధరించి, ఇది ప్లవంగనామ సంవత్సరం, ఆశ్వయుజ శుక్లపక్ష విధియ బుధవారం, ఉత్తర పల్గుణ నక్షత్రం, పగలంతా వర్జం లేదు అంటూ ఇంటింటికి తిరిగే భాస్కర్రావును ఆ ఊళ్ళో ఎవరూ మరిచిపోలేదు. చలపతి శాస్త్రి భాస్కర్రావుకు చెప్పించిన చదువు, డిగ్రీ తెచ్చుకుని ఉద్యోగం సంపాదించడానికి పనికిరాకపోయినా లావాదేవీలలో తలదూర్చి తను బాగుపడ్డానికి పనికొచ్చింది. సిద్ధయ్యకు లక్ష్మయ్యకు గడ్డిబామి దగ్గర పోట్లాటొచ్చింది. అప్పుడు సిద్ధయ్యను ఎగదోసి కోర్టులకెక్కించింది భాస్కర్రావే. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. భాస్కర్రావుకు అన్ని విషయాలు తెలుసు. ఏ కేసుకు ఎలాంటి లాయర్ని పట్టుకోవాలో, ఎలాంటి లాయరు సునాయాసంగా వాదించి నిజాన్ని అబద్ధంగా నిరూపించగలడో, కోర్టులో పనులు జరగాలంటే ఎవరికలా చెయ్యి తడపాలో, ఇలాంటి విషయాలన్నీ అతడికే కరతాళ మలకం. సిద్ధయ్య కేసులో గెలిచాడు. తన పార్టీ వాళ్ళకి ఘనంగా విందు కూడా చేశాడు. అయితే వెధవ గడ్డివాము కోసం సుక్షేత్రం లాంటి 2 ఎకరాల పొలం నాశనమైనందుకు లోపల ఎంత బాధపడ్డాడో పైకి ఎవరికీ తెలియనేలేదు. ఆ సందర్భంలోనే భాస్కర్రావు మొదటిసారిగా తనకి 2 ఎకరాల మెరక పొలం కొనుక్కోగలిగాడు. అలాగే అతడు పొలం గట్టు విషయాల్లో తగాదా పడిన నారయ్యని, వారసత్వ తగాదాల్లో చిక్కుకున్న సుబ్బయ్యని, కాలవగట్టు తగాదాల్లో తలలు పగలగొట్టుకున్న సింహాచలాన్ని, ఇలా చాలా మందిని కోర్టులకు తీసుకువెళ్లాడు. వ్యవహారాలు నడిపించాడు. కేసులు గెలిపించాడు. 10 ఏళ్లు తిరగకుండానే 12 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెరక సంపాదించుకోగలిగాడు భాస్కర్రావు. ఒక పెంకుటిల్లు కూడా కట్టించుకున్నాడు. నడుమింట్లో తూగుటుయ్యాల పెట్టించుకుని ఆ తర్వాత భాస్కర్రావు తద్దినాలు పెట్టించడానికి, పౌరోహిత్యాలు చేయడానికి వెళ్లడం మానుకున్నాడు. అతని రూపం కూడా మారిపోయింది. నున్నని గుండు, ఆ వెనకాతల పిలక మాయమయ్యి క్రాఫింగ్ వచ్చేసింది. కావిరంగు పంచె పైకండుగా మారిపోయి పైజామా లాల్చీలొచ్చాయి. ఊళ్ళో జనానికి భాస్కర్రావు పట్ల విపరీతమైన భయభక్తులున్నాయి. అతను చదివినంత బాగా మరొకళ్ళు మంత్రాలు చదవలేరని వాళ్ల నమ్మకం. క్రాఫింగు బ్రాహ్మడు పౌరోహిత్యానికి పనికిరాడని అనుమానమున్నా వాళ్లు భాస్కర్రావునే బ్రతిమాలుకుంటారు. భాస్కర శాస్త్రి భాస్కర్రావుగా పేరు మార్చుకున్నా వాళ్లకది అభ్యంతరంగా తోచలేదు. అవును మరి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ మాత్రం పేరు నాగరికంగా లేకపోతే ఎలా అనుకున్నారు. క్రాఫింగ్ ఉంటేనే భాస్కర్రావే ఏదో ప్రాయశ్చిత్తం కూడా చేసేస్తాడు, ఆయనకు ప్రాయశ్చిత్త కాండాలన్నీ తెలుసు అని బ్రతిమాలి అతన్నే పూజలకు పునస్కారాలకు పిలుచుకుని వెళ్లేవారు. ఇటీవల భాస్కర్రావు రాజకీయాల్లో కూడా దిగాడు. కుమ్మరివాడకు, శాలెవాడకు, చివరకు మాలవాడకు కూడా తిరిగి అందరూ సమానమే అని మాట్లాడుతున్నాడు. వాళ్ళందరికీ అవసరాల్లో అప్పులిస్తున్నాడు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. భాస్కర్రావు తీసుకునే వడ్డీ మారువడి తీసుకునే వడ్డీ కంటే కొంచెం తక్కువ. ఆ అలగా జనానికి అంతటికీ భాస్కర్రావు దేవుడు. వాళ్లలో చాలా మంది అప్పులు పాలై తమ భూములు పోగొట్టుకున్నారు. భాస్కర్రావు ఆస్తి మరికాస్త పెరిగింది. భాస్కర్రావు మాలవాడలో కూడా తిరుగుతూ అందరూ సమానమే అంటున్నందుకు కొందరు భాస్కర్రావు మీద కోపం తెచ్చుకున్నారు. కాని ఎక్కడెక్కడ తిరిగితేనే వచ్చిరాగానే తలారా స్నానం చేస్తాడు.
శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు అని భాస్కర్రావుకు సన్నిహితులు ఘంటాపదంగా చెప్పడంతో మిగిలిన వాళ్ళు చచ్చినట్లు గౌరవించారు. గౌరవించకపోతే ఎలా? అతనికి సిటీలో కూడా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి. ఏమైనా చేయగలడు. ఏ ఇద్దరి మధ్యనైనా తగాదా పెట్టగలడు, కోర్టులకు ఎక్కించగలడు, సర్వనాశనం చేయగలడు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్కి, మున్సబు, కరణాలకి అందరికీ భాస్కర్రావు మద్దతు కావాలి. అందుకే తమ ఊరికి కొత్తగా వచ్చిన రామకృష్ణకి భాస్కర్రావు గొప్పతనాన్ని వివరించి చెప్పడానికి పూనుకున్నారు పెద్ద మనుషులు. అందరూ ఆ రోజు చలపతి శాస్త్రి ఇంటికే వచ్చారు. భాస్కర్రావు సంగతి మీకు తెలీదు రామకృష్ణయ్య గారు. అతడు ఎందరెందరినో కేసులు గెలిపించాడు. ఇక సొంతంగా తన కేసులు నెగ్గుకు రాలేడా? లేని సాక్ష్యాలు పుట్టించగలడు, కొత్త దస్తావేజులు సృష్టించగలడు. ఎందుకులేండి, మీ మేలు కోరి చెప్తున్నాను. కోర్టుల వరకు పోకుండా ఈ వ్యవహారం సవ్యంగా పరిష్కరించుకోండి. పాపం భాస్కర్రావు సగం ఆస్తిస్తే కోర్టుల వరకు ఈ విషయం పోనివను అంటున్నాడు. మీరైనా న్యాయం ఆలోచించండి. న్యాయంగా అంతా అతందే కాదటండి, పోనీ అని సగం మిమ్మల్ని ఉంచుకోమంటున్నాడు. రామకృష్ణ ఏం మాట్లాడకముందే లోపల నుంచి తాయారమ్మ గయ్యం అంది. న్యాయమట న్యాయం. ఆ భాస్కర శాస్త్రి అందరి కొంపలు ముంచాడో అందరికీ తెలుసు. వాడు ఎవరి కొడుకో కోర్టుకు పోయి రుజువు చేసుకోమనండి. నా ఆస్తిలో చిల్లిగవ్వ వాడికివ్వను. మా రామకృష్ణయ్య అంత గాజులు తొడిగించుకుని కూర్చోలేదు. ఈ వ్యవహారం ఏదో మా రామకృష్ణే తేల్చుకోగలడు. అవదాని గొంతు సకలించుకుని, తాయారమ్మ గారు, ఎందుకండి గొడవలు? ఎటుపోయి ఎటొస్తుందో? పంతాలకు పోయి ప్రాణాలకే ముప్పొస్తే ఆస్తిపాస్తులు ఉద్ధరిస్తాయా అన్నాడు. ఆ మాటలతో తాయారమ్మ గతుకుమంది. భాస్కర్రావు చిరునవ్వుతో అతి తీయగా మాట్లాడుతూ అందరికీ కాదనకుండా అప్పులిస్తాడు. కాని ఆ అప్పులు వసూలు చేయడానికి మాత్రం చిరునవ్వులు పనికిరావు. వడ్డీతో సహా అసలు రాబట్టుకోవడానికి రొక్కం చేతిలో లేకపోతే తాకట్టు వాకట్టుగా సంతకాలు చేయించుకోవడానికి కోటిగాడి బాణాకర్ర భాస్కర్రావుకు ఉపయోగపడుతుంది. ఎందుకు పనికిరాని కోటిగాడు కాలు మీద కాలేసుకుని తప్పతాగి కులాసాగా గడపడానికి భాస్కర్రావు ప్రాపకం పనికొస్తుంది. ఇది కూడా అందరికీ తెలిసిన రహస్యమే. ఈ గొడవంతా రామకృష్ణకి చాలా విసుగ్గా ఉంది. పోనీ అత్తయ్య, సగం ఆస్తి అతన్ని తీసుకొని మిగిలిన సగం నీకు చాలదా అన్నాడు. తాయారమ్మకి మండిపోయింది. ఏంట్రా నువ్వనేది? చూస్తూ చూస్తూ వట్టి పుణ్యానికి ఎవడికో ఆస్తి దారిపోయమంటావా? పరాయివాడు కాదుగా, గొణుగుతున్నట్లుగా అన్నాడు రామకృష్ణ. పరాయివాడు కాదు, ఎవడవాడు? చేదరించుకుంటూ అరిచింది తాయారమ్మ. తన కన్నతల్లి మీద ఎవడైనా ఇలాంటి అభాండాలు వేస్తాడా? ఆ భాస్కర్రావు సంగతి నీకేం తెలుసు రామకృష్ణ? కోర్టుకెళ్ళడానికి ఏమాత్రం ఆధారమున్నా తన తల్లిని లేదు కాని ఉంటే పెళ్ళాన్ని కూడా బోనికించి ఎన్ని కథలైనా చెప్పించగలడు. డబ్బు కోసం అతడు ఏ గడ్డైనా కరుస్తాడు. ఆధారాలు లేవు కనుకే ఆ పనికి మాలను ఉత్తరం పట్టుకుని సగం ఆస్తి ఇవ్వమంటూ బేరానికి వస్తున్నాడు. నువ్వు భయపడకు. భయం కాదు, ఎందుకొచ్చిన గొడవలివి? విసుగ్గా అంటున్న రామకృష్ణను విస్తుపోయి చూసింది తాయారమ్మ. నాకు అర్థమైంది దేవుడోయ్. ఆ మాయదారిదాని వల్లో పడి దాంతో పడిపోవడానికి నన్ను సర్వనాశనం చేస్తున్నాడు రోయ్. చిన్నప్పటి నుంచి పెద్ద చేసి చదివించిన విశ్వాసమైనా లేదు దేవుడోయ్ అని కూలబడి రాగాలు ప్రారంభించింది. ఏడవకత్తయ్య, నీ ఆస్తి వ్యవహారం పరిష్కరించే వరకు పూర్ణని నేను పెళ్లి చేసుకోను అన్నాడు రామకృష్ణ. ఆ మాట అనగానే తాయారమ్మ ఏడు బాగిపోయింది. కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్లి వెండి పళ్ళాల్లో గారెలు, పులిహోర అందరికీ అందించింది. ఆ తర్వాత పెద్ద వెండి గ్లాసులతో కాఫీలు పట్టుకొచ్చింది. లొట్టలు వేసుకుంటూ ఆ పలహారాలన్నీ తిని ఊదుకుంటూ కాఫీ తాగుతున్న ఆ పెద్ద మనుషుల్ని చూస్తూ కూర్చున్నాడు రామకృష్ణ. వాళ్ల ముందు తమలపాకులు ఒక్కపొడి కూడా పెట్టి, మా రామకృష్ణ చదువుకున్నవాడే కాని చిన్నవాడు, వాడిని కాస్త మీరు ఒక కంట కనిపెట్టి చూడాలి అంది తాయారమ్మ. గారె ముక్క నోట్లో ఉండడం వల్ల ముద్ద ముద్దగా, ఎంత మాట నేను లేను అన్నాడు స్వభావదాని. కాఫీ గొంతు నిండా పోసుకుని ఎలాగైనా అర్థం వచ్చేలా తల ఊపాడు పంతులు. తాటకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయటమ్మా. ఏదో ఉత్తరముక్క పట్టుకుని ఆస్తంతా చేజికించుకోవాలంటే మాటలా అన్నాడు పేరి శాస్త్రి పులిహోరలో జీడిపప్పులు ఏరుకుంటూ. వాళ్ళందర్నీ చూస్తున్న రామకృష్ణకు మతిపోతోంది. కలయో ఇది లేక వైష్ణవమాయో అన్నట్లుంది అతని పరిస్థితి. కాని అతని మనసు మాత్రం చాలా తేలిక పడింది. పూర్ణని వెంటనే పెళ్లి చేసుకునక్కర్లేదు. ఏంటిది? పూర్ణని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ పెళ్లి వాయిదా పడినందుకు ఆనందిస్తున్నాడా? పూర్ణని మోసం చెయ్యాలనుకుంటున్నాడా? ఆ నిర్భాగ్యురాల్ని నిర్దాక్షిణ్యంగా భాస్కర్రావు కోరలకు అప్పగించి ఊరుకోగలడా? ఏం కావాలి తనకి? ఏం చెయ్యాలనుకుంటున్నాడు తను? ఆలోచించలేకపోయాడు రామకృష్ణ.
దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గని రోజుకొక రకంగా అలంకరించి పూజలు చేస్తున్నారు. ఆ పూజలు, ఉత్సవాలు చూడాలనే కుతూహలంతో సరళతో కలిసి అమృత కూడా గుడికొచ్చింది. గుళ్ళో జనం కిక్కిరిసున్నారు. అంతా గోలగోలగా ఉంది. తాయరమ్మ కళ్ళు చిట్లించి అమృతను చూస్తూ, నేనెక్కడో చూశానే అమ్మాయి అంది. అమృత కొంచెం సిగ్గుపడి ధైర్యంగానే, ఇదివరకు నేను రామకృష్ణతో కలిసి మీ ఇంటికొచ్చానండి అంది. తాయరమ్మ జ్ఞాపకాల తెరలు కదిలాయి. ఆవిడికన్నీ గుర్తుకొచ్చాయి. రామకృష్ణ ఈ అమ్మాయిని వెంటబెట్టుకు రావడము, చదువుకున్న ఈ అమ్మాయిని చూసి తను చిరాకు పడ్డము, రామకృష్ణ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడేమోనని బెంగపడ్డము అన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు మాత్రం అమృతని చూడగానే ప్రాణం లేచొచ్చింది తాయరమ్మకి. ఈ అమ్మాయి పుణ్యమాని రామకృష్ణ ఆ చెడిపోయిందాన్ని వదిలేస్తే అంతకంటే తనకేం కావాలి? ఒకనాడు పూర్ణ తనింటి కోళ్లైతే బాగుండని తను ముచ్చటపడిన సంగతి ఆవిడ పూర్తిగా మరిచిపోయింది. అమృత లాంటి చదువుకున్న పిల్లను రామకృష్ణ చేసుకుంటాడేమోనని భయపడిన సంగతి మరిచిపోయింది. పూర్ణ చెడిపోయింది. నలుగురి చేత చీ అనిపించుకుంటోంది. సిగ్గు ఎగ్గు వదిలి బజార్ను పడి తిరుగుతోంది. అలాంటిది ఇంటి కోళ్లైతే జుగుప్సతో భయంతో వణికిపోయింది తాయరమ్మ. అమృతను ఆప్యాయంగా చూస్తూ, అబ్బా, ఎంత చదువుకున్నా, ఎంత దైవభక్తి! ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు కనిపిస్తారమ్మాయి. బొత్తిగా పాపపుణ్యం లేకుండా పోయాయి అంది. తాయరమ్మ ఆప్యాయతకి అమృత తెల్లబోయింది. వెనకటి ఆవిడ నిష్ఠూరపు మాటలు అమృత మరిచిపోలేదు. తనకు ఏ కొసానా భక్తి లేదని, కేవలం కుతూహలం కొద్దీ గుడికొచ్చానని అమృత చెప్పలేకపోయింది. రేపు మా ఇంటికి ఒకసారి రా అమ్మాయి. రామకృష్ణకి కాస్త సలపరం తగిలింది. నాకు కాలు చెయ్యి ఆడడం లేదు. అమృతను ఆశగా చూస్తూ అంది తాయరమ్మ. ఆ మాటలు వినగానే గతుకుమని ఆందోళనగా చూసింది అమృత. ఆ చూపులకు చాలా సంతృప్తిపడి, తప్పకుండా రామ్మా, పెద్దదాన్ని. ఈ కాలం వైద్యాలు నాకేం తెలుస్తాయి? వాడి సంగతి తెలుసుగా. ఒళ్ళికి పడి ఏదీ వినిపించుకోడు అని మరోసారి పిలిచింది. అమృత వస్తానన్నట్లు తల ఊపింది. తాయరమ్మకు గుండెల్లోంచి పెద్ద బరువు దిగిపోయినట్లయింది. బంగారు బొమ్మ ఈ అమ్మాయి, దీని ముందు ఆ చెడిపోయింది నిలుస్తుందా అనుకుంది. భాస్కర్రావుకు రామకృష్ణకు పడదని అమృతకు తెలుసు. లలిత తనను రాజుగారికి అప్పచెప్పింది. రాజుగారు ఈ ఇంట్లో ఉంచుతూ, భాస్కర్రావు నా మాట కాదండు, అతని అండ ఉన్నంత వరకు ఈ ఊళ్ళో నిన్నెవరూ ఏమీ చేయలేరు అని చెప్పారు. రామకృష్ణకు జ్వరంగా ఉందని తెలిసిన దగ్గర నుంచి అమృత స్థిమితంగా నిలవలేకపోతోంది. దానికి తోడు తాయరమ్మ స్వయంగా ఆహ్వానించడంతో ప్రాణాలన్నీ అక్కడే ఉన్నాయి. కాని భాస్కర్రావుకు వ్యతిరేకంగా వెళ్లడానికే సందేహిస్తోంది. అంచేత సంకోచంగా భాస్కర్రావుతోనే ఒకసారి తాయరమ్మ గారింటికి వెళ్ళొస్తాను అంది. భాస్కర్రావు తెల్లబోయి చూశాడు. అమృత మరింత సంకోచపడుతూ, ఆవిడ రమ్మన్నారు, రామకృష్ణకి జ్వరంగా ఉందట అంది. భాస్కర్రావు మెదడు చురుగ్గా పనిచేసింది. అతనికి అనేక విషయాలు లీలగా స్ఫురించాయి. ఈ పొంతులమ్మ రామకృష్ణని ప్రేమిస్తే, రామకృష్ణ కూడా ఈ పొంతులమ్మని ప్రేమిస్తే ఇక పూర్ణకి తనే దిక్కు. తప్పకుండా వెళ్ళిరండి. ఒక ఊళ్ళో ఉన్నాక ఒకరికి ఒకరం ఆ మాత్రం సాయపడకపోతే ఎలా? అవసరమైతే సిటీ నుంచి పెద్ద డాక్టర్ని పిలుద్దాం. రేపు నేను సిటీకి వెళుతున్నాను. సాయంత్రానికి ఎలా ఉందో చెప్పండి. భాస్కర్రావు అంత ఆదరంగా మాట్లాడడం అమృతకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈయన చాలా మంచివారు. రామకృష్ణ అనవసరంగా అపోహ పడుతున్నాడు అనుకుంది. తనింటికొచ్చిన అమృతను ఎంతో సంబరంతో ఆహ్వానించింది తాయరమ్మ. ఒక వెండి పళ్ళెం నిండా కజ్జికాయలు, మరొక వెండి పళ్ళెం నిండా జంతికలు అమృత ముందు పెట్టింది. అమృత ఆ పళ్ళాలను ఇబ్బందిగా చూస్తూ, రామకృష్ణ ఎలా ఉన్నాడు అని అడిగింది. తాయరమ్మ వెంటనే అర్థం చేసుకుంది. అయ్యో, నా మతి మండిపోను. వెళ్ళమ్మా, వెళ్ళి వాణ్ణి చూసిరా. ఇదిగో ఈ కాఫీ ఇచ్చిరా అని పెద్ద వెండి గ్లాసు నిండా కాఫీ ఇచ్చింది. ఆ గ్లాసు తీసుకుని తాయరమ్మ చూపించిన దక్షిణపు గదిలోకొచ్చింది అమృత. తల కింద రెండు చేతులు పెట్టుకుని వెలకిల్లా పడుకుని పైబారుకేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు రామకృష్ణ. అమృతను చూడగానే ఉలికిపాటుతో లేచి కూర్చుని, అమృత అన్నాడు. అమృత చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వునే చూస్తూ మాటలు రానివాళ్లా కూర్చుండిపోయాడు రామకృష్ణ. రామకృష్ణలో ఈ సంచలనం అమృతకు కొన్నంత ధైర్యాన్నిచ్చింది. చేతిలో కాఫీ గ్లాసు ముందుకు జాపింది. అదందుకుని, అమ్మ బాబాయ్, ఇంత కాఫీయా అన్నాడు రామకృష్ణ. ఏమో, మీ అత్తయ్యగారిచ్చారు. ఆవిడ అన్ని విషయాల్లోనూ ఇలా అతిగానే ఉంటుంది. పాపం, నిన్ను ఆవిడే ఇబ్బంది పెట్టి పిలిపించినట్లుంది. ఆవిడ పిలవబట్టి ఇక్కడికి రాగలిగాను. నాకు ఇబ్బంది ఏమీ లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చెప్పండి, వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ క్షణంలో ఇలా పడుకుని నేను నిన్ను గురించి ఆలోచిస్తున్నాను. నన్ను గురించా? అవును.
నువ్వు నీ జీవితంలో ఏ విధమైన అశాంతికి లోను కాకూడదని, హాయిగా సుఖంగా కలకాలం బ్రతకాలని. ఓహో, ఎంత మంచివారు! ఆ మాటకు అర్థమేమిటి అమృత? అమృత త్రుళ్ళిపడినట్టయింది. పూర్ణ కూడా సరిగ్గా ఇలాగే అడిగింది. మంచివాడంటే అర్థం చెప్పనా? ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడు, తనను నమ్మిన వాళ్లను సర్వనాశనం చేయనివాడు. నేను మంచివాణ్ణి కాదు అమృత, బలహీనుణ్ణి. కొన్ని బలహీనతలు జయించడం నా వల్ల కాదు. ఒక రకంగా నేను కూడా మీ అక్కయ్య లాంటి వాణ్ణే. అదేంటి, మీకు మా అక్కయ్యకు పోలికేమిటి? అది వెర్రిబాగుల్ది. రామకృష్ణ సమాధానం చెప్పలేదు. కష్టం మీద గ్లాసులో కాఫీ సగం తాగి మిగిలిన సగం మంచం దగ్గర నేల మీద పెట్టాడు. ఆ గ్లాసు తీసుకుని తాగబోయింది అమృత. వద్దొద్దు అన్నాడు కంగారుగా రామకృష్ణ. ఏం, ఈ కాఫీ తాగే అర్హత నాకు లేదా? లేదు, ఎందుకంటే ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. నాకిదే ఇష్టం, నేను తాగుతాను. ఎంత అనారోగ్యమైనా భరిస్తాను. మనలో ఈ బలహీనత ఎన్ని రకాలో చూడు. కొన్ని పనులు ఏమాత్రం మంచివి కావని తెలిసినా చేయకుండా ఉండలేం. మనకు ఏది సంతోషమో అది చేస్తాం. మంచికిలాగే ఈ సంతోషానికి కూడా సరైన నిర్వచనం లేదమృత. పంచభక్ష పరమాన్నాలతో మనం భోజనం చేసినప్పుడు ఆనందం కలుగుతుంది. ఆకలితో అలంటించేవాడికి మనకున్నది కాస్త పెట్టి మనమే ఆకలితో మాడుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది. బయట ఏదో గట్టిగా గొంతులు వినిపిస్తుంటే అమృత రామకృష్ణలిద్దరి దృష్టి అటు మళ్ళింది. శనిమోహందాన, నా ఇంటికి ఎందుకొచ్చావే? నా గడపలోపల అడుగు పెట్టావంటే కాళ్ళు విరగొడతాను. కసిగా అరుస్తోంది తాయారమ్మ. నా కాబోయే మొగుడు కోసం వచ్చాను. నువ్వు కాళ్ళు విరగొట్టినా పీక తెగ్గొట్టినా నేను రాక మాన్ను. అంతకంటే మొండిగా సమాధానం చెప్తోంది పూర్ణ. రామకృష్ణ అమృత ముఖంలోకి చూశాడు. అమృత ముఖం జీవం లేనట్టు పాలిపోయింది. రామకృష్ణ సగం తాగి వదిలేసిన కాఫీ తను కొద్దిగా తాగగా మిగిలింది కిటికీలోంచి అవతలకు పారబోసింది. గాలికి 1-2 కాఫీ చుక్కలు అమృత ముఖం మీద పడ్డాయి. ఎంత రణగొండి రాలుగాయివే, అందుకే ఇంతకు తెగించావు. నేను రణగొండినే, అందుకే ఇలాంటి రాక్షసుల మధ్య బతుకున్నాను. నేను రాక్షసినా? కావా? హృదయం ఉన్న మనిషివైతే జ్వరంలో ఉన్న నా భర్తని చూసుకోవాలనొస్తే గుమ్మంలో అడుగు పెట్టనివనని అటకాయించగలవా? భర్త? ఎవడే నీకు భర్త? అవునులే, నీకెలా తెలుస్తుంది? భర్త అనే మాటకు అర్థం తెలియదానివి. ఓసి దౌర్భాగ్యపుదానా, ఏం వదలుతున్నావే? తాయారమ్మ గొంతు పూర్ణ గొంతు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రామకృష్ణ లేచి బయటకొచ్చాడు. అమృత కూడా మరబొమ్మలా అతని వెనకాలే వచ్చింది. పూర్ణ అమృతను రామకృష్ణను మార్చి మార్చి చూసింది. అస్పష్టంగా గొణుగుతున్నట్లు నన్ను క్షమించండి అంది. అంతవరకు మహాకాళిలా విజృంభించిన పూర్ణ ఆ మాటలనడంతో ఏమనాలో ఎవరికి ఏం తోచలేదు. అమృత గారు ఇక్కడున్నట్లు నాకు తెలీదు, తెలిస్తే రాకపోయేదాన్ని దీనంగా అంది పూర్ణ. అమృత మనసు రగిలిపోయింది. అదేంటి, నేనుండడానికి నువ్వు రావడానికి ఏం సంబంధం? ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్ళి రాగలవు నువ్వు. చివున తలెత్తింది పూర్ణ. ఏం, అందుకని నా మీద ఈర్షగా ఉందా? సాధ్యమైనంత వెటకారంగా అడిగింది. చిచ్చి, నీ మీద నాకు ఈర్ష? నువ్వెవరు, నేనెవరు? నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో మాత్రం నాకు తెలుసు. మనసున్న ఆడదాన్ని, ఆ మనసులో మమత నింపుకున్న ఆడదాన్ని, లోకంలో ఆడవాళ్ళందరికంటే అదృష్టవంతురాలైన ఆడదాన్ని. ఎందుకో తెలుసా? నేను మనస వాచ కర్మణ దైవంలా ఆరాధించే వ్యక్తినే నా భర్తగా పొందగలుగుతున్నాను. కళ్ళు తిరిగినట్లయి కింద పడిపోయింది అమృత. ఓయ్ దేవుడోయ్ అని గొల్లుమంది తాయారమ్మ. రామకృష్ణ చటుకున అమృత పక్కనే కింద కూర్చుని అమృత తలను తన ఒళ్ళోకి తీసుకుని, అత్తయ్య, కొంచెం చన్నీళ్లు తీసుకురా అన్నాడు. తాయారమ్మ గోలు గోలుని ఏడుస్తూనే నీళ్లు తీసుకొచ్చింది. తువ్వాలు ఆ నీళ్లలో తడిపి ముఖం తుడిచాడు రామకృష్ణ. అమృత కళ్ళు విప్పింది. రామకృష్ణను చూడగానే ముఖం తిప్పుకుని అతని ఒళ్ళోంచి లేచి ఎవరితోనూ వెళుతున్నానని చెప్పకుండానే తల వంచుకుని వెళ్ళిపోయింది. అమృతను ఆపడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు రామకృష్ణ. అమృత అతని కళ్ల ముందు నుంచి వెళ్ళిపోయే వరకు అతని మనసు జడప్రాయంగానే ఉండిపోయింది. ఆ తర్వాత తెప్పరిల్లి పూర్ణ కోసం చూశాడు. పూర్ణ కనపడలేదు. వెంటనే పూర్ణ కోసం బయలుదేరాడు. వెనక నుంచి తాయారమ్మ ఎక్కడికి అంటూనే ఉంది. రామకృష్ణ సమాధానం చెప్పలేదు. పూర్ణ ఇంటి దగ్గరకు వచ్చేసరికి పూర్ణ లేదు, తల్లి లేదు. తలుపులు గుళ్ళెం పెట్టున్నాయి. ఏదో స్ఫురించి లేచి తాటితోపుల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పూర్ణ తల్లి ఏదో వెతుకుంటున్నట్లు గొణుకుంటూ తిరుగుతోంది. కొంచెం దూరంగా ఒక చెట్టును ఆనుకుని తల్లినే చూస్తోంది పూర్ణ. ఆ చూపులు తల్లిని దాటి ఏ అనంతాలలోనో దేన్నో వెతుక్కుంటూ ఉన్నాయి. తనను ఎవరూ చూడడం లేదన్న భరోసాతో కావచ్చు, ఆ కళ్ళు ఏదేచ్చగా మనసులో లావానంతను వర్షిస్తున్నాయి.
ఆ సమయంలో పూర్ణను సమీపించలేకపోయాడు రామకృష్ణ. ఆ తల్లి కూతుళ్లను చూస్తూ దూరంగా నిలబడిపోయాడు. ఇది భాస్కర్రావు గారి ఇల్లేనా? కొత్తగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేయడానికి వచ్చిన అమృతవల్లి ఎక్కడైనా ఉంటోంది? బయట నుంచి సుమిత్ర గొంతు విని హడలిపోయింది అమృతవల్లి. అక్కయ్య ఇక్కడికి వచ్చేసింది. ఎంతమంది ముందు ఏం మాట్లాడుతుందో, వీళ్ళంతా ఏమనుకుంటారో భయపడుతూ బయటకొచ్చింది. అప్పటికే భాస్కర్రావు, సరళ, కాంతమ్మ సుమిత్రను వింతగా చూస్తున్నారు. భాస్కర్రావు, అమృతవల్లుండేది ఇక్కడే, ఆవిడ మీకు బంధువా అంటున్నాడు. సుమిత్ర అతని మాటలు వినిపించుకోలేదు. అతనికి సమాధానం చెప్పలేదు. గుమ్మంలో నుంచున్న అమృతవల్లినే ఉద్దేశిస్తూ గడగడా మాట్లాడడం మొదలుపెట్టింది. అమృత, నీకు బుద్ధుందా? ఇక్కడికి రావద్దని నేను నెత్తుకొట్టుకుని చెప్పలేదు. ఈ పల్లెటూళ్ళలో ఈ పంతాల మధ్య కక్షల మధ్య నువ్వెలా నెగ్గుకు రాగలవే? అయినా ఆ అబ్బాయి, అతని పేరేంటి? ఏదోలే, ఎవరినో పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఇక్కడికి రావడం ఏం బాగుంది? ఎలాగో మరిచిపోవాలి కాని ఆ గాయాన్ని మరింత పెద్దది చేసుకుంటారా? వీల్లేదు, నిన్నిక్కడ ఉండనివ్వను. భాస్కర్రావు కళ్ళప్పజెప్పి కుతూహలంగా వింటున్నాడు. నాకంత అర్థమైపోయింది అన్నట్టు అమృత వంక ఒక్కసారి చూశాడు. అమృత తల మరింత కిందకు వాలిపోయింది. సరళ బయట అడ్డం పెట్టుకుని పైకే నవ్వేస్తోంది. కాంతమ్మ బొగ్గన వేలేసుకుని చూస్తోంది. అమృత భరించలేక రెండు చేతులు జోడించి, అక్కయ్య, ముందు లోపలికి రా, తర్వాత మాట్లాడుకుందాం అంది. సుమిత్ర అటు ఇటు చూసి సిగ్గుపడుతూ పద అని చిన్న చేతి సంచితో లోపలికొచ్చింది. సుమిత్ర లోపలికి వచ్చి రాగానే తలుపు వేసింది అమృత. సుమిత్ర అలసటగా అమృత మంచం మీద కూలబడి, అమృత, ఏంటేది? నా మాట వినమ్మా, మన ఇంటికొచ్చాయి అంది. అమృత ఏం మాట్లాడకుండా కాఫీ అందించింది. ఆ వేడి కాఫీ తాగి ఉస్సురని నిట్టూరుస్తూ, అయితే రావన్నమాటేగా అంది మళ్ళీ సుమిత్ర. అమృత సమాధానం చెప్పలేదు. ఒక పుస్తకం చేతిలోకి తీసుకుని ఆ పేజీల వంక శ్రద్ధగా చూస్తూ కూర్చుంది. అయితే నువ్వు ఆ అబ్బాయిని అంత ఇదిగా ప్రేమిస్తున్నావన్నమాట. అమృత ఒక్కసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకంలోకి దృష్టి మరల్చుకుంది. అక్కతో తన ప్రేమ విషయం మాట్లాడడం ఎలాగో అనిపించింది అమృతకి. సరే అయితే, నువ్విలా క్షోభ పడుతూ ఉంటే నేను భరించలేను. ఇవాళ వెళ్ళి ఆ అబ్బాయిని గట్టిగా అడిగేస్తాను. అమృత హడలిపోయింది. వద్దొద్దు అంది గాబరాగా. నీ మొహం, అతను మంచివాళ్లాగే కనిపిస్తున్నాడు, ఒకసారి మాట్లాడిని. మరింత తీవ్రంగా ప్రతిఘటించలేకపోయింది అమృత. ఒకవేళ ప్రతిఘటించిన సుమిత్ర విందని తెలుసు. అంతేకాదు, రామకృష్ణ మాటలను బట్టి అతనికి సుమిత్ర మీద చాలా గౌరవం ఉందని కూడా తెలుస్తోంది. అక్కయ్య మాట్లాడితే ఏమో ఏం జరుగుతుందో కాని ఇదంతా తను అడిగినట్లుగా ఉంటే, చిచ్చి, లేచి స్నానం చేసి తయారై, అక్కయ్య, నేను బడికి వెళ్ళొస్తాను అంది అమృత. పోనీ ఈ వాళ్ళకి మానేకూడదు. బద్ధకంగా మంచం మీద పడుకుంటూ అడిగింది సుమిత్ర. నువ్వేగా డ్యూటీ మొట్టమొదట అంటావు, బుద్ధిమంతురాల్లా అంది అమృత. సరే, నువ్వు వెళ్ళిరా. నువ్వొచ్చాక ఆ అబ్బాయి దగ్గరికి. అతని పేరేంటి? రామకృష్ణ. ఆంజనేయస్వామి గుడికి కుడిపక్క సందులో రెండో మేడ. ఆ సందులో పచ్చరంగు మేడదొక్కటే. అన్నం వండేశాను, పడుకుని లేచి తిను. ఇంకా ఆగితే సుమిత్ర ఏం మాట్లాడుతుందోనని భయపడుతున్నట్లు గబగబా వెళ్ళిపోయింది అమృత. సుమిత్ర పడుకుని లేచేసరికి రాజుగారి పాలేరు కబురు తెచ్చాడు. అమృతమ్మగారు మరో పొంతులమ్మ గారితో పిల్లల్ని తీసుకుని అదేదో యాత్రకెళ్లారటండి. వారం అవుద్దంట రావడానికి, మీకు చెప్పమన్నారు. ఈ కబురు విని ఉసూరుమంది సుమిత్ర. తన నుండి తప్పించుకోవడానికి అమృత ఎక్స్క్రషన్ వంకతో పారిపోయిందని సుమిత్రకి తోచలేదు. పాపం, నేనొస్తే నాతో గడపడానికి లేకుండా ఇప్పుడే ఎక్స్క్రషన్ వచ్చి పడింది అని జాలిపడింది. రామకృష్ణ ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరింది. తేలిగ్గానే గుర్తుపట్టగలిగింది. సుమిత్ర వెళ్లేసరికి రామకృష్ణ లేడు. తాయరమ్మ సుమిత్రను, సుమిత్ర అవతారాన్ని వింతగా చూస్తూ ఎవరు మీరు అంది. సుమిత్ర తాయరమ్మను సరిగ్గా గమనించకుండానే నేను సుమిత్రను, రామకృష్ణ గారు లేరా అంది. ఆ మాటలతో తాయరమ్మ కనుబొమ్మలు చిట్లించి రామకృష్ణ ఎందుకు మీకు అంది. తాయరమ్మ కూర్చోమనకుండానే అక్కడున్న కొయ్య కుర్చీలో కూర్చుంటూ అతనితో పోట్లాడాలి అంది సుమిత్ర. తాయరమ్మ ఉరిమి చూస్తూ రామకృష్ణతో పోట్లాడడానికి వచ్చావా? మా ఇంటికి ఏ పోట్లాడతావు అంది. మా చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం అడగాలి. మా రామకృష్ణ మీ చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. సిగ్గు లేకపోతే సరే, చెల్లెల్ని ఊరు మీద కొదిలి పోట్లాడడానికి వచ్చిందట, పోట్లాడడానికి. చేతులు తిప్పుతూ అంది తాయరమ్మ. తెల్లబోయి చూసింది సుమిత్ర. ఊరి మీద కొదలలేదు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పాపం తాయరమ్మకు సరిగా అర్థం కాలేదనుకుని వివరించబోయింది సుమిత్ర.
పోయి గంగలో దిగమను. మావాడు చచ్చినా మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోడు. సరిగ్గా ఆ సమయానికి రామకృష్ణొచ్చి గట్టిగా అరుచుకుంటున్న తాయారమ్మను, సుమిత్రను తెల్లబోయి చూసి క్షణాల్లో పరిస్థితి అర్థం చేసుకుని, అత్తయ్య, ఈవిడ అమృతం వాళ్ళ అక్కయ్య అని పరిచయం చేశాడు. తాయారమ్మ నోరు తెరచుకుని చూసింది. అమృతం వాళ్ళ అక్కయ్య, నేను నమ్మలేను అనేసింది. సుమిత్ర నవ్వి, చాలామంది అలాగే అంటారు, మాకిద్దరికి అంత పోలికలుండవు అంది. తాయారమ్మ లోలోపల నవ్వుకుంది. సుమిత్ర అమృత అక్కగారని, అమృతను రామకృష్ణకిచ్చి పెళ్లి చేయాలని ఉద్దేశంతో వచ్చిందని అర్థమైన తర్వాత తాయారమ్మకు కొండంత బరువు దిగినట్లయింది. సుమిత్రకు కాఫీ తీసుకొచ్చే వంకతో సుమిత్రను రామకృష్ణను వదిలి వెళ్ళిపోయింది. మీరు చేస్తున్న పని మంచిది కాదు అంది ఖచ్చితంగా సుమిత్ర, ఏ ఉపోద్ఘాతం లేకుండా. ఏ పనైనా సరే చేస్తుండగా మంచి చెడ్డలు నిర్ణయించడానికి వీల్లేదు. పని జరిగిపోయాక ఫలితాన్ని బట్టి నిర్ణయించవలసిందే నవ్వుతూ అన్నాడు రామకృష్ణ. సుమిత్ర కూడా నవ్వేసింది. మీరు మా అమృత ప్రేమించుకున్నారట గదూ? సూటిగా అడిగేసింది సుమిత్ర. అవును, స్పష్టంగా ఒప్పుకున్నాడు రామకృష్ణ. ఎందుకో ఈ యువతి ముందు ఏది ఒప్పుకోవాలన్నా అతనికి సంకోచం కలగడం లేదు. ఇప్పుడు ఆ ప్రేమ పోయిందా మీకు? కోపంగా అడిగింది సుమిత్ర. సమాధానం చెప్పడానికి 2 క్షణాలాగాడు రామకృష్ణ. పోలేదు, తెల్లబోయింది సుమిత్ర. మరెందుకు పెళ్లి చేసుకోరు? రామకృష్ణ సూటిగా సుమిత్ర ముఖంలోకి చూస్తూ, ప్రేమించిన ప్రేమను తిరిగి పొందగలిగినా మనం ప్రేమించిన వాళ్ళనే మనం వదులుకోవాల్సి వచ్చే పరిస్థితులు రావు అన్నాడు. ఆ చూపులకు ఆ మాటలకు తడబడింది సుమిత్ర. అవును, చేసుకోలేరు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పనిసరిగా మనంతట మనమే దూరం కావాల్సి వస్తుంది. ఈ మాటలంటున్నప్పుడు సుమిత్ర కళ్ళు చెమ్మగిలడం గమనించి మనసు కరిగిపోయింది రామకృష్ణకి. ఈనాడు సుమిత్రకు వయసు మీరిపోయింది. సుమిత్ర హావభావాలను బట్టి ఎవరు ఆవిడిలో చాంచల్యం ఉంటుందని అనుకోలేరు, లేదు కూడా. కాని ఈనాటికి ఏ గాయం ఆ మనసును పచ్చిగా సొలుపుతూ కళ్ళు చెమ్మగిల్లజేస్తోందో. ప్రత్యేకం అనే మాటకి ప్రత్యేకమైన అర్థం లేదు సుమిత్ర గారు. ఆ సందర్భాన్ని బట్టి వీటికవే ప్రత్యేక పరిస్థితులవుతాయి. అయితే మీరు అమృతను చేసుకోరా? సుమిత్ర కంఠం వణికింది. తెల్లబోయి చూశాడు రామకృష్ణ. తన సవితి చెల్లెల మీద అంత ప్రేముందా సుమిత్ర మనసులో? పూర్ణ తనంతట తాను నన్ను చేసుకోనంటే తప్ప నేను మరొకరిని చేసుకోలేను. సుమిత్ర రామకృష్ణను అర్థం చేసుకోగలిగింది. లేస్తూ, మీరు చాలా మంచివారు అంది. రామకృష్ణ నవ్వి, నాతో పోట్లాడడానికి వచ్చానన్నారు అన్నాడు. సుమిత్ర కూడా నవ్వి, వస్తూనే మీ అత్తయ్యగారితో పోట్లాడానుగా, సారీ, నాకు కోపంలో ఒళ్ళు తెలీదు, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలీదు అంది. సుమిత్రను భాస్కర్రావు ఇంటి ముందు వరకు సాగనంపాడు రామకృష్ణ. లోపలికి మాత్రం రాలేదు. భాస్కర్రావు రామకృష్ణ మీద మరింత భగ్గుమంటున్నాడు. కేవలం ఆస్తి వ్యవహారం మాత్రమే కాదు, రామకృష్ణ బేదాబిక్కి జనాన్ని భాస్కర్రావు దగ్గరికి అప్పులకి పోకుండా ఆదుకుంటున్నాడు. ఈ అప్పులే వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తున్నాయని నచ్చచెప్తున్నాడు. భాస్కర్రావు దగ్గర, మార్వడీల దగ్గర అప్పు తీసుకోకుండా అవసరమైతే ప్రభుత్వం నుండే ఎలా అప్పులు సంపాదించుకోవచ్చో తెలియపరుస్తున్నాడు. అలా చాలా మందికి ప్రభుత్వం నుండి రుణాలు ఇప్పించాడు. భాస్కర్రావుకి వెన్నెముక వడ్డీ వ్యాపారం. అది పడిపోతే ఏముంది? అయ్యగారు, మీ కాళ్ళకాడ పడుంటాం. మహారాజులు, మా చిన్నదానికి సంబంధం కుదిరింది. ఆ సపోటా తోట తాకట్టు పెట్టుకుని అంటూ రైతులు తన దగ్గరకు రాకపోతే తన ఆస్తి ఎలా పెరుగుతుంది? భాస్కర్రావు, అతనితో పాటు మిగిలిన అగ్రహారము తన మీద కారాలు నూరుతున్నారని రామకృష్ణకి తెలుసు. అతడు చలించలేదు. ఇలాంటి వాటికి బాగా అలవాటు పడిపోయాడు. ఆ మరనాడు సుమిత్ర పూర్ణను వెతుక్కుంటూ వాళ్ళింటికి వెళ్ళింది. ఆ సమయానికి పూర్ణ తల్లి పాదాలకు ఆముదం రాస్తోంది. తాటితోపుల్లో తిరిగి తిరిగి పుళ్ళు పడిపోయాయి ఆ పాదాలు. తన కూతురు తనపై చూపించే అభిమానాన్ని, తనకు చేసే సేవని గుర్తించే దశలో లేదా తల్లి? తనలో తను ఏదో గుణుక్కుంటోంది. ఎందుకో పిచ్చిగా నవ్వుతోంది. పూర్ణని చూస్తూ అలా నిలబడిపోయింది సుమిత్ర. పూర్ణ సుమిత్రను చూసి ఆశ్చర్యపోతూ, ఎవరండి అంది. దారిద్ర్యం తాండవిస్తోన్న ఆ ఇంటి పరిసరాలు, ఆ వాతావరణము శ్రద్ధగా పరిశీలిస్తోన్న సుమిత్ర పూర్ణ మాటలకు సమాధానం చెప్పకుండా పాపం అంది తనలో తను అనుకుంటున్నట్లు. పూర్ణ సుమిత్రను విచిత్రంగా చూస్తూ, ఎవరి మీద జాలి పడుతున్నారు అంది. సుమిత్ర అలాగే జాలిగా చూస్తూ, పాపం మీరింత కష్టదశలో ఉన్నారు కనుకనే రామకృష్ణ పెళ్లి చేసుకుంటానన్నాడు, లేకపోతే ఒక్కనాటికే అలా అండు అంది. త్రుళ్ళిపడింది పూర్ణ. ఆపాద మస్తకము ఏవో జ్వాలలు లేచాయి. తన ఎదురుగా ఉన్న సుమిత్రను ఒక్కసారిగా కరకర నెమిలి మింగేయాలనిపించింది.
ఎవరు మీరు? అంది కటువుగా. సుమిత్ర పూర్ణ తల్లి పక్కనే అరుగు మీద కూర్చుంటూ, నేను అమృత వాళ్ళ అక్కయ్యను. దాని అవస్థ చూడలేక రామకృష్ణతో మాట్లాడదామని వచ్చాను అంది. ఆ మాటలు వినగానే ఏదో మంచుకొండ మీద పడినట్లయింది పూర్ణకి. తల్లి కాలు మీదున్న చెయ్యి చైతన్యం నశించినట్లు అక్కడే ఆగిపోయింది. సుమిత్రని దెయ్యాన్ని చూస్తున్నట్లు చూస్తూ కూర్చుంది. నీ పేరేంటి? పూర్ణ కదూ. పూర్ణచంద్రుడిలానే ఉన్నావు. చక్కగా చల్లగా. అయితేనే వెధవ రోజులు. డబ్బుకు తప్ప దేనికి విలువ లేదు. ఎంత అందంగా ఉన్నా కట్నం లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోరు. నేను నీకు 5,000 కట్నంగా ఇస్తాను. ఏదైనా మంచి సంబంధం చూడమని తెలిసిన పెద్దవాళ్ళకు చెప్పు. 5,000 వెంటనే ఇవ్వలేననుకో, నా దగ్గర 1,500 రూపాయలే ఉన్నాయి. మిగిలిన దానికి అప్పు చెయ్యాలి. చేస్తాను. ఈ మాత్రమేనా కట్నం లేకపోతే ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటారు? తన ఎదురుగా కూర్చుని నోటుకొచ్చినట్టు వాగుతోన్న ఆ నడువయసు యువతిని అమాంతం ఆ చెంప ఈ చెంప వాయించేయాలనిపించింది పూర్ణకి. నా కట్నం మీరెందుకివ్వాలి? అని అడిగింది కటువుగా. ఆ కటు స్వరాన్ని సుమిత్ర గుర్తించలేదు. తన ధోరణి తనదే తప్ప ఏదీ గుర్తించలేదావిడ. మరెలా? నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటేనే కాని రామకృష్ణ అమృతని పెళ్లి చేసుకోడు. నీ మీద జాలితో నిన్ను చేసుకుంటానని అంటున్నాడు. పూర్ణ గుండె ముక్కలైపోయింది. అలాని ఆయన మీకు చెప్పారా? నిదానంగా నిశితంగా అడిగింది. అలా చెప్పలేదు. పూర్ణ తనంత తాను నన్ను కాదంటే తప్ప నేను మరొకరిని చేసుకోలేను అన్నాడు. అమృతను రామకృష్ణ ప్రేమించాడని, ఇంకా ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. మరి నిన్ను ఎందుకు చేసుకుంటున్నట్లు? నువ్వు అందంగానే ఉంటావు, కాని అమృత కంటేనా? ఏమో, ఆయన రామకృష్ణ అందాల వెనకాల పరుగులు తీసే మనిషిలా కనిపించడు. నీ పరిస్థితి చూస్తే నాకే జాలిగా ఉంది. రామకృష్ణకు జాలి కలగదు? పూర్ణ భరించలేకపోయింది. ఎవరో మొండికత్తితో గుండెలు కోస్తున్నట్లుగా ఉంది పూర్ణ పరిస్థితి. ఆ కట్నం ఏదో మీ చెల్లెలకి ఇచ్చి ఆవిడకే మంచి సంబంధం చూడరాదు? అదెలా కుదురుతుంది? ఎవరినో అమృత ఎలా చేసుకుంటుంది? మరి నేనేనా? ఎవరినంటే వాళ్ళని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కొరడాతో చెళ్ళున కొట్టినట్టు వితరపోయి చూసింది సుమిత్ర. అప్పటికి కాని తానెంత దారుణంగా పూర్ణను హింసిస్తోందో అర్థం కాలేదు సుమిత్రకి. సారీ, మా చెల్లెలి బాధ చూడలేక దాన్ని ఆదుకోవాలనుకున్నానే కాని నువ్వు మా చెల్లెల్లాంటి దానివేనని అనుకోలేకపోయాను. సిగ్గుపడుతూ గొణుగుతున్నట్లుగా అంది. పూర్ణకి తల తిరిగినట్లయింది. నువ్వు నా చెల్లెల్లాంటి దానివే అని ఎంత తీయగా ఉన్నాయి ఆ మాటలు. ఆ మాటలంటోంది తనకు శత్రుస్థానంలో నుంచున్న వ్యక్తి. కాని ఆ మాటల్లో ఏ విధమైన కపటమూ లేదు. మిథ్యాభిమానం అసలే లేదు. గుండెల లోతుల్లోంచి నిజాయితీతో వచ్చిన మాటలవి. సుమిత్ర పట్ల ఇందాకట్నుంచి కమ్ముకుంటూ అన్న విద్వేషాగ్ని ఒకసారిగా కరిగిపోయినట్లయింది పూర్ణ మనసులో. రామకృష్ణ గారు అంటున్నట్లే నేను అంటున్నాను. ఆయన నన్ను కాదంటే తప్ప నా అంతట నేను ఆయనకి దూరం కాలేను. సుమిత్ర దిగులుగా నవ్వింది. రామకృష్ణ మంచివాడు, నాకు తెలుసు. నిన్ను అన్యాయం చేయడు. తడిక తీసుకుని వెళ్ళిపోయింది. ఏది ఎలా జరిగినా పూర్ణ ఇంటికి రావడం మానలేదు రామకృష్ణ. ప్రతిరోజు వచ్చి పూర్ణకి ఏం కావాలో కనుక్కుంటున్నాడు. పూర్ణ తల్లి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంటున్నాడు. ఈ ఆస్తి వ్యవహారం సెటిల్ అయిపోగానే మనం ఈ ఊరు వదిలిపోదాం అంటూనే ఉన్నాడు. అయినా అతనిలో స్పష్టంగా కనిపిస్తోన్న మార్పును గమనించి బాధపడకుండా ఉండలేకపోతోంది పూర్ణ. చాలా సందర్భాల్లో పూర్ణ అడిగేదానికి రామకృష్ణ చెప్పేదానికి సంబంధం ఉండదు. ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నారని పూర్ణ ఎప్పుడూ అడగలేదు. అలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవని పూర్ణకి తెలుసు. పూర్ణ, నాకు నువ్వు ఒక సహాయం చేయాలి అన్నాడు రామకృష్ణ ఆ రోజు. నేను మీకు సహాయం చేయగలనా? అంత అదృష్టమా? ఆనందాశ్చర్యాలతో అడిగింది పూర్ణ. సుమిత్ర గారికి జ్వరం వచ్చిందని తెలిసింది. కాస్త ఆవిడ్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ఉంచుకోగలవా? జ్వరం తగ్గే వరకే. ఇదా రామకృష్ణ తనను కోరుతున్న సహాయం? పూర్ణ మనసు కృంగిపోయింది. ముఖం పాలిపోయింది. ఆవిడ్ని నేనెలా తీసుకురాగలను? అమృత రాణిస్తుందా? అమృత లేదు. పిల్లల్ని తీసుకుని మరొక టీచర్తో ఎక్స్కర్షన్కి వెళ్ళింది. అదేంటి? అక్కని ఈ స్థితిలో వదిలి ఎలా వెళ్ళింది? అమృత వెళ్లేసరికి సుమిత్ర గారికి బాగానే ఉంది. నీటి మార్పు వల్ల జ్వరం వచ్చిందేమో. అయినా సరిగ్గా వాళ్ళ అక్కయ్య గారు వచ్చినప్పుడే అమృత ఎక్స్కర్షన్కి వెళ్ళడం ఏమిటి? అక్క కొంచెం వెర్రిబాగులదానిలా ఉంటుందని ఆవిడకు నిరసన కాబోలు. పాపం ఈవిడేమో చెల్లెల కోసం. ఆగిపోయింది పూర్ణ. ఇబ్బందిగా నవ్వాడు రామకృష్ణ. అందుకే తన కోసమే అక్కొచ్చిందని తెలుసు గనుకనే అభిమానపడి వెళ్ళిపోయింది. సుమిత్ర గారు నాతో మాట్లాడుతున్నప్పుడు తను ఉండలేక అమృతకు తనక్క దేవతతో సమానం. ఇలా జ్వరం వస్తుందని ఊహించలేరుగా ఎవరు?
నేను భాస్కర్రావు ఇంటికి వెళ్ళాలి. అందుకే నీ సహాయం కోరవలసి వచ్చింది. మరెక్కడున్నా నేనే వెళ్ళగలిగేవాణ్ణి. ఆ భాస్కర్రావు దగ్గరికి అభిమానం చంపుకొని నేను వెళ్ళాలనుకున్నా వాళ్ళు రానివ్వడం లేదు. నన్ను చూడగానే తలుపులు మూసేసుకుంటున్నారు. నా కోసం మాత్రం ఆ ఇంటి తలుపులు బార్లా తెరుచుకుని ఉంటాయి. అక్కడ నాకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటాడు భాస్కర్రావు భస్మాసుర హస్తంతో. నీ ఇష్టం. అంత కష్టంగా ఉంటే వెళ్ళకు. ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. అంతగైతే నేనే వెళతాను. అక్కర్లేదు. నేనే వెళ్ళగలను. నేను ఏ పనైనా చేయగలను. మీకోసమంటే తప్పకుండా చేయగలను. పూర్ణను తను ఎలాంటి పరిస్థితుల్లోకి నెడుతున్నాడో రామకృష్ణకి తెలియకపోలేదు. పాపం పూర్ణ అనుభవించే నరకం ఇదివరలో తను కళ్ళారా చూడనే చూశాడు. అయినా సుమిత్రను ఆ దశలో భాస్కర్రావు ఇంట్లో వదిలేలేడు. కాంతమ్మ సౌజన్యం మీద అతనికి ఏమాత్రం నమ్మకం లేదు. సుమిత్ర కోసం పూర్ణ భాస్కర్రావు ఇంటికి వెళ్లేసరికి భాస్కర్రావు లేడు. కాంతమ్మ పూర్ణను దెయ్యాన్ని చూసినట్లు చూస్తూ, మళ్ళీ దాపురించావా? ఆ రామకృష్ణేను వల్లో వేసుకున్నావు. నీ పీడ వదిలిందనుకున్నాను. ఇంకా మావాణ్ణి కూడా వల్లో వేసుకోవాలని చూస్తున్నావా అంది. వలలో వేసుకున్నావు. ఈ మాటలు కోరుమన్నాయి పూర్ణం మస్తిష్కంలో. నిన్ను రామకృష్ణే పెళ్లి చేసుకుంటున్నాడు అనలేకపోతోంది కాంతమ్మ. వలలో వేసుకుంటున్నావు అని మాత్రమే అనగలదు. పొగిడినా తెగిడినా ఆ మాటల్లోనే. ఈ సమాజం తనకిచ్చే విలువింతే. బ్రతుకు నేర్పిన మొండితనంతో, అవసరం అలవాటు చేసిన ధైర్యంతో కాంతమ్మని ఎదుర్కొంది పూర్ణ. అవును, రామకృష్ణేను వలలో వేసుకున్నాను. కాదు, పొరపాటు. ఆయనే వలలో పడ్డారు. ఆయన మంచి మనసు వల్ల. కాని నీ కొడుకును మాత్రం నేను ఏనాడు వలలో వేసుకోలేదు, వేసుకోలేను. అతడు మరొకరి వలలో పడేవాడు కాదు. అతడే నన్ను వలలో వేసుకోవాలని చూస్తున్నాడు. నా అందం కోసం కాదు. అందాన్ని చూసి ఆనందించే సరసం అతనికి లేదు. నన్ను ప్రేమించి అసలే కాదు. సృష్టిలో అతను ఎవరినైనా ప్రేమించగలడంటే నేను నమ్మను. అతనికి అర్థమయ్యేది, ఆనందం కలిగించేది, ప్రేమను పుట్టించేది ఒకటే ఉంది. డబ్బు డబ్బు డబ్బు. మరి నన్ను ఏమీ లేని నిర్భాగ్యురాల్ని ఎందుకు వలలో వేసుకోవాలనుకుంటున్నాడో నాకే అర్థం కావడం లేదు. కానీ నేను తెలివి తక్కువ దాన్ని కాదు. ఏ పరిస్థితుల్లోనూ అతని వల్లో పన్ను. తనకు ఎంతో బాగా తెలిసిన, పైకి అనుకోలేని తన కొడుకు స్వభావాన్ని అలా బాహాటంగా చెప్తోన్న పూర్ణని చూస్తే మండిపోయింది కాంతమ్మకి. చచ్చిందానా, నా ఇంటికొచ్చి నన్నే అంటున్నావు, బయటికి నడు అంది, ఇంచుమించు మెడపట్టి బయటకు గెంటడానికి తయారవుతూ. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు భాస్కర్రావు. పూర్ణని చూడగానే అతని ముఖం వికసించింది. ఆహా, ఏం అదృష్టం! ఇవాళ అదృష్టదేవత నన్ను వెతుక్కుంటూ ఇంటికొచ్చింది అన్నాడు. కాని మీ అమ్మ ఈ అదృష్టాన్ని బయటకు నెడుతోంది, వెటకారంగా అంది పూర్ణ. భాస్కర్రావు కోపంగా తల్లిని చూశాడు. అమ్మా, నీకు అనవసరమైన విషయాలు కల్పించుకోకు. నీ పనేదో చూసుకుంటూ ఒక మూల పడుండు అన్నాడు కరుగ్గా. పూర్ణ పకాలను నవ్వి, ఏ సుపుత్రుని వల్లో వేసుకుంటున్నానని భయపడి నన్ను బయటికి గెంటాలనుకుంటున్నావో ఆ సుపుత్రుడు అంది. కాంతమ్మకి నిలువెల్లా మండిపోయింది. అప్పటికప్పుడు పీక నొక్కేయాలి అన్నంత కసి చెలరేగింది. భాస్కర్రావుని కాదు, పూర్ణని. భాస్కర్రావుకి మనసు మండిపోతోంది. నేను సుమిత్ర గారిని తీసుకువెళ్ళడానికి వచ్చాను. అమృతుండే వాటావైపు నడవబోతూ అంది పూర్ణ. భాస్కర్రావు బుర్ర చురుగ్గా పనిచేసింది. పూర్ణ తనకు చేసిన అవమానాన్ని అతడు క్షణాల్లో మింగేశాడు. సమయం దొరికినప్పుడు ఇదంతా చక్రవడ్డీతో సహా బదులు తీర్చుకోవచ్చునని. పూర్ణకు సుమిత్ర జ్వరం గురించి ఎలా తెలిసింది? సుమిత్రకు జ్వరం వచ్చింది ఉదయమే. ఆ వార్త రామకృష్ణకు తెలిసేలా చేసింది తనే. ఆ వార్త విని రామకృష్ణ స్థిమితంగా ఉండలేడని అంచనా వేసుకున్నాడు. అమృత అక్కగారి కోసం రామకృష్ణ పడే ఆరాటం చూస్తే పూర్ణ మనసు విరిగిపోవచ్చు అనుకున్నాడు. కానిదేంటి, పూర్ణే వచ్చింది. సుమిత్ర గారి కోసం వచ్చావా? నువ్వు చాలా మంచిదానివి పూర్ణ. ఎవరు చెప్పారు? రామకృష్ణ చెప్పాడా? పాపం, పొద్దుట్నుంచి మా ఇంటి ముందు నుంచి కాలుగాలిన పిల్లిలా డజను సార్లైనా తిరుగుంటాడు. నాకు చాలా జాలేసింది. చివరికి నిన్ను పంపించాడన్నమాట. అమాయకురాలివి. సరే, బండి తీసుకురానా? తన మాటలు విన్న పూర్ణముఖంలో తనకు కావలసిన మార్పులు గమనించి సంతోషంతో వెళ్లాడు భాస్కర్రావు బండి తీసుకురావడానికి. భాస్కర్రావు వెళ్ళగానే గబగబా సుమిత్ర దగ్గరకొచ్చింది పూర్ణ. సుమిత్రకు జ్వరం బాగానే ఉన్నట్లుంది. ఎర్రబడిన కళ్ళతో నీరసంగా నవ్వి, బాగున్నావా అంది. పూర్ణకి సమయం వృధా చెయ్యాలని లేదు. అంచేత మాటలు పెంచకుండా, మీకు జ్వరం వచ్చినట్లు తెలిసింది, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అంది. సుమిత్ర తెల్లబోయి, నేను రాను అంది. అదేం, నువ్వు రమ్మనగానే వస్తానని ఎందుకు అనుకున్నావు? ఒకరికి కృతజ్ఞురాలనే ఉండవలసి రావడం నాకు నచ్చదు. అందుకే సాధారణంగా ఎవరి సహాయాలు కోరను.
సుమిత్ర పట్ల కలిగిన గౌరవం మరింత ఎక్కువైంది పూర్ణకి. పోనీ మరొకరు మీకు కృతజ్ఞులై ఉండడం మీకిష్టమేనా? ఆ, అది పర్వాలేదు. అయితే మీరు మా ఇంటికొస్తే నేను మీకు కృతజ్ఞురాలనే ఉంటాను. అదేంటి? నన్ను రామకృష్ణ గారు పంపించారు. మీరు దయతలిచి మా ఇంటికొస్తే ఆయన మాట పాటించిన ఘనత నాకు దక్కుతుంది. అది నాకు గొప్ప అదృష్టం. సుమిత్ర నవ్వి, అయితే పద, వస్తాను అంది. భాస్కర్రావు గారు బండి తేవడానికి వెళ్లారు. ఆయనొచ్చే వరకు ఆగుదామంటావా? ఆయన బండిలో వెళ్ళడం నాకిష్టం లేదు. అయితే ఆగడం దేనికి? నడిచే వెళదాం. ఈ స్థితిలో మీరు నడవగలరా? నేను ఏదైనా చేయగలను. సుమిత్ర లేచి పూర్ణ చెయ్యి పట్టుకుని నడుచుకుంటూ భాస్కర్రావు ఇంట్లోంచి బయటకొచ్చింది. కాంతమ్మ ఏ మూలందో కనపడలేదు. బండి కట్టించుకొస్తోన్న భాస్కర్రావుకి ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని నడుస్తోన్న పూర్ణ, సుమిత్రలు దూరం నుంచి కనిపించారు. నువ్వు చెడిపోయిందానివంటే ఏదో సినిమాలో వేంపలా ఊహించుకున్నాను, కానీ ఇంత మంచిదానివనుకోలేదు. మంచంలో పడుకుని కాఫీ కలుపుతోన్న పూర్ణను చూస్తూ అంది సుమిత్ర. నిర్ఘాంతపోయింది పూర్ణ. 3 రోజులుగా తనకు ఏమీ కాని ఈ వ్యక్తికి తను సకల సేవలు చేస్తోంది. చివరకు ఈవిడ తాపీగా తన ముఖం మీదే నువ్వు చెడిపోయిందానివి అనగలుగుతోంది. కాని ఆ ముఖంలో కల్మషం లేదు. ఆ కంఠంలో అవహేళన లేదు. ఆదరమే ఉంది. తన ముఖంలోకి చూస్తోన్న ఆ చూపుల్లో ఏ విధమైన తిరస్కారమూ లేదు, ఆత్మీయత తప్ప. అందుకే అంత అవమానాన్ని మింగి కాఫీ అందించింది. కాఫీ తాగుతూ కూడా సుమిత్ర మాట్లాడడం మానలేదు. అసలు కొందరు పూర్తిగా చెడ్డవాళ్లుగా, మరికొందరు పూర్తి మంచివాళ్లుగా కథల్లో మాత్రమే కనిపిస్తారు. అది మామూలు కథల్లో. జీవితపు లోతుపాతులు పరిశీలించకుండా, తన గుండె లోతుల్లో ధ్వనించే అనుభూతులు పలికించకుండా ఏవో ఏవో సన్నివేశాలు పేర్చుకుంటూ సాగిపోయే మామూలు కథల్లో, మంచి కథల్లో పాత్రలు అలా ఉండవు. పూర్ణ సుమిత్రను విచిత్రంగా చూస్తూ, మీకు కథల గురించి తెలుసా? మీరు కథలు రాస్తారా అంది. సుమిత్రకు సాధారణంగా కలిగే సంకోచం పూర్ణ దగ్గర కలగలేదు. ఎందుకనో. ప్రేమలేఖలు ఒక్కటే రాశాను. దాన్ని కథ అనడానికి లేదు, నవల అనడానికి లేదు. కానీ అది రచన అని అనిపిస్తోంది నాకు. తన ఆశ్చర్యం ఏమాత్రం దాచుకోకుండా, ప్రేమలేఖలు రాసింది మీరా? నిజమేనా అని అడిగింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. అందరూ ఇలానే ఆశ్చర్యంగా అడుగుతారు. ఆ ప్రేమలేఖలు రాసిన రచయిత్రి ఒక నవయవ్వన విలాసినిగా పాఠకుల ముందు నిలుస్తుంది కాబోలు. కాని అందులో ఉంది యవనోద్వేగం మాత్రమేనా? దాని వెనక నా గుండెల్లో ఉన్న ఆర్తి, అందరి గుండెల్లోనూ ప్రతిధ్వనించే ఆర్తి లేదు? ఉంది. ఉండబట్టే అందరికీ అంత సన్నిహితం కాగలిగింది ఆ రచన. ఆశ్చర్యంగా వింటున్న పూర్ణ, ఇంత చక్కగా ఆలోచించగలరు మరి మీరు అంటూ ఆగిపోయింది. మరి నేను వెర్రిబోగుల్దాన్లా ఎందుకుంటారు అని అడగలేకపోయింది పూర్ణ. సుమిత్ర నవ్వి, చూసావా, మనమంతా ఇంతే. మనలో ఒకదానికొకటి పొసగవు. నన్ను చూస్తూ ప్రేమలేఖల రచయిత్రినని నువ్వు అనుకోలేవు. నిన్ను చూస్తూ చెడిపోయిందానివని నేను అనుకోలేదు. నువ్వు చెప్పు, ఇంత మంచిదానివి ఎందుకు చెడిపోయావు అంది. నేను చెడిపోయానా? నాకలా కనపడడం లేదు. కానీ అందరూ ఎందుకలా అంటున్నారు మరి? ఎందుకలా అంటున్నారో నేను చెప్పలేను. ఏం జరిగిందో మాత్రం చెప్పగలను. ఒక యువకుణ్ణి ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే అతనితో వెళ్ళిపోయాను. మా ఇంట్లో నాకిష్టం లేని పెళ్లి నిర్ణయించబట్టి అతను పెళ్లి చేసుకుంటాను అంటూనే హోటల్లో 3 రోజులుంచాడు. ప్రేమిస్తున్నాను అంటూనే అతనికి లొంగకుండా వేరే గదిలో గడిపాను. అదృష్టవశాత్తు అతనికి అంతకు ముందే పెళ్ళైనట్లు తెలిసిపోయింది. అతనికి చెప్పకుండా తప్పించుకుని పారిపోయి వచ్చేశాను. సుమిత్ర పసిపిల్లల చప్పట్లు కొట్టి నవ్వుతూ, భలే, చాలా తెలివిగల పని చేశావు. నీ తెలివితేటల్ని, చాకచక్యాన్ని, నిబ్బరాన్ని మెచ్చుకోవడానికి బదులు నువ్వు చెడిపోయిందానివని అండమేంటి? అదే నన్ను రగిలిస్తోన్న ప్రశ్న. ఛ, అలా బాధపడకు. వీళ్ళంతా వెర్రివాళ్ళు. వీళ్ళని పట్టించుకోకూడదు. ఉలిక్కి పడింది పూర్ణ. అందరూ వెర్రిబాగుంది అని నిరసనగా అంటున్న సుమిత్ర అందర్నీ అభిమానంతో, ఆదరంగా వెర్రివాళ్లు అనగలుగుతోంది. ఇదేనా ఆవిడ వెర్రిబాగులతనం? సుమిత్రకు బాగా నయమైపోయింది. ఊరు వదిలి వెళ్ళిపోయింది. నీకు చాలా రుణపడ్డాను పూర్ణ అన్నాడు రామకృష్ణ. ఉదాసీనంగా ఒక్కసారి అతని ముఖంలోకి చూసి తల తిప్పుకుంది పూర్ణ. రామకృష్ణ కలవరపడుతూ, సుమిత్ర గారంటే నాకు చాలా అభిమానం. అమృత అక్కగారనే కాదు, ఒక రచయిత్రిగా, వ్యక్తిగా ఆవిడ్ని నేను చాలా గౌరవిస్తాను అన్నాడు. అయితే మీరు నాకు రుణపడి ఉండనక్కర్లేదు. మీ మాట కాదనలేక ఆవిడ్ను మా ఇంటికి తెచ్చింది నిజమైనా తర్వాత ఆవిడ్ని నేను అభిమానించగలిగాను. బహుశా ఎవరైనా అభిమానిస్తారేమో. రామకృష్ణ కళ్ళు మెరిశాయి. థ్యాంక్ యూ అన్నాడు.
క్షణకాలం కనిపించిన ఆ మెరుపుని పదిలంగా గుండెల్లో దాచుకుంది పూర్ణ. అమృతొచ్చింది. తను లేనప్పుడు సుమిత్రకు జ్వరం రావడం, పూర్ణ తన ఇంటికి తీసుకువెళ్లడం అన్నీ తెలుసుకుంది. గోడకేసి తల కొట్టుకుని ఏడ్చింది. ఈ పూర్ణ అని కసిగా పళ్ళు నురుకుంది. ఆ గ్రామంలో ఉన్న హరిజన బాలబాలికల్ని బళ్ళో చేర్పించాలని, చదువులో ప్రవేశపెట్టాలని రామకృష్ణ విశ్వ ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. కారణాలు మామూలే. వాళ్లలో ఏ ఒక్కరికి చదువు విలువ తెలీదు. బడికి పంపాలని పెద్దవాళ్ళకి తోచదు. వెళ్లాలని చిన్నవాళ్ళకి ఉండదు. స్కాలర్షిప్స్ కోసం కొందరొచ్చినా వాళ్ల చదువులు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాళ్లలో కనీసం 10వ క్లాసు పాస్ అయిన వాళ్ళని వేళ్ల మీద లెక్కబెట్టుకోవచ్చు. జిల్లా పరిషత్తు స్కూల్స్లో చదువు చెప్పేవాళ్లు వాళ్ల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోరు. ఒక పక్క అసహించుకుంటూనే విధిలేక క్లాసుల్లో కూర్చొనిస్తారు. ఈ విషయం అర్థం చేసుకోగలిగింది అమృత. రామకృష్ణ మనసు తిరిగి గెలుచుకోవడానికి తనకు తెరిచి ఉన్న మార్గాల్లో ఇదొకటి. రాజుగారితో ఈ విషయం ప్రస్తావించింది. ఆయన ఏమాత్రం సుముఖత చూపలేదు. ముఖం చిట్లించి, వాళ్ళకి జిల్లా పరిషత్తు స్కూల్ ఉంది కదండి, మన దగ్గరకు జీతాలు కట్టి చదువుకునేందుకు ఎవరొస్తారు? వచ్చినా ఎలా రాణిస్తాం? అలాంటి వాళ్ళొస్తే పెద్దింటి వాళ్ళెవరూ వాళ్ళ పిల్లల్ని పంపరు. ఇంకా మన స్కూల్ ఏం నడుస్తుంది అన్నాడు. అయినా తేలిగ్గా ఒప్పుకుంటారని అమృత అనుకోలేదు. ఈయన జీతాలు తీసుకుని వాళ్లకు చదువు చెప్పాలనుకుంటున్నారు కాబోలు. జీతాలు కట్టినా చేర్చుకునేందుకు సిద్ధంగా లేడు. నవ్వు బాధ రెండూ కలిగాయి అమృతకి. తెలివిగా రాజుగారికి నచ్చజెప్పడానికి పూనుకుంది. నిజమే, వాళ్లల్లో జీతాలు కట్టి బడికొచ్చేవాళ్ళెవరు? అది కాదు చెప్తుంటా. జీతాలు తీసుకోకుండానే వాళ్లను మనం చేర్చుకోవాలి. భలేవారు, ఇంకా మన బడి నడిచినట్లే. బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ రోజుల్లో హరిజనోద్ధరణ ఉద్యమం ఎంత ప్రాధాన్యం వహించిందో మీకు తెలియదేముంది? మనం కేవలం హరిజనుల్ని ఉద్ధరించడానికే ఇదంతా తలపెట్టామనంటే మనకెక్కడలేని ప్రచారము వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ప్రభుత్వ అండదండలు లభిస్తాయి ప్రయత్నిస్తే. ఈ మాటలు నచ్చాయి రాజుగారికి. కానీ మనం హరిజనుల్ని చేర్చుకోగానే మిగిలిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పంపడం మానేస్తారేమోనండి. మగవాళ్ల సంగతేమో కానీ ఆడవాళ్లు మాత్రం ఇందుకు చచ్చినా ఒప్పుకోరు, నాకు బాగా తెలుసు. నన్ను ప్రయత్నించనీయండి. ఏమో చూడండి, మొదటికే మోసం రానీయకండి. తన ప్రయత్నం ఎలా బిడిసి కొడుతుందోనని అమృతకు భయంగానే ఉంది. సంస్కరణలన్నీ కాగితాల మీద మాటల్లోనూ కనిపిస్తున్నాయే కాని ఆచరణలో ఆచారాలన్నీ అలాగే ఉన్నాయి. ఈనాటికి హరిజనవాడలో ఎవరిని తమ నూతుల దగ్గర నీళ్లు తోడుకొనివ్వరు పెద్దింటి వాళ్ళు. అలాంటి వాళ్ళు తమ పిల్లల్ని వాళ్ల పిల్లలతో కలిసి చదువుకొనిస్తారా? ముందు వీళ్లు పంపనిస్తారా? తన కార్యక్రమం మొదట హరిజనవాడ నుండే ప్రారంభించింది. మీ పిల్లల్ని రేపటి నుండి ఇంగ్లీష్ బడికి పంపండి, అక్కడ చదువు బాగా చెప్తాం అంటూ మొదలుపెట్టింది. ఇంగ్లీష్ బడి అంటే అదేదో చాలా గొప్ప అన్న భావం అందరి మనసుల్లోనూ ఉంది. అవును మరి, నెలకు 10 రూపాయలు కట్టి చదువుకునే బడి గొప్పది కాదు. అక్కడ గౌన్లు తొడిగే నల్ల దొరసాన్లు కూడా ఉన్నారు. భాషలో మాట్లాడతారు. అంత డబ్బు మాకెక్కడదండి, నెలంతా పాటుపడ్డారాదు అన్నారు నిరాశగా కొందరు. ఈ మాత్రం ఆశాభావం కనిపించేసరికి అమృత ఉత్సాహంగా, మీరు జీతాలు కట్టనక్కర్లేదు, ఊరికే చెబుతాం అంది. న్యాయంగా బోలెడు జీతం కడితేనే కాని చేర్చుకొని గొప్పోళ్ళు బళ్ళో జీతాలు అక్కర్లేకుండానే రమ్మడం వాళ్ళకి చాలా గొప్పగా తోచింది. అక్కడ చదువుకుంటే వెంటనే ఉద్యోగాలు వచ్చేస్తాయి అని వాళ్లల్లో వాళ్ళు వింతగా అనుకోవడం విని కూడా ఏం మాట్లాడలేదు అమృత. వాళ్లల్లో చాలామంది తమ పిల్లల్ని ఇంగ్లీషు బడికి పంపడానికి సంబరంగా ఒప్పుకున్నారు. హరిజన వాళ్ళు సాధించగలిగినంత తేలిగ్గా తన పనిని పెద్దింటి గృహిణులతో సాధించలేకపోయింది అమృత. అదేంటండి, వాళ్ళంతా మా వాళ్ళతో ఎట్టా చదువుతారండి? కావాలంటే జీతం ఇంకా పెంచండి, అంతేకాని అడ్డమైన వాళ్ళతో మా వాళ్ళని కూర్చోబెట్టకండి. పాలేరోడు కొడుకుతో నా కొడుకు కూర్చుని చదువుకోవాలా? థూ, ఇదెక్కడ అన్యాయమండి? చదువు లేకపోతే పోనీయండి, కానీ ఇట్లాంటి దరిద్రం మాత్రం వద్దు. వాళ్ళతో చదివితే మా పిల్లలకి చదువెట్టవుతుందండి? వాళ్ళు మా పిల్లలు ఒకటేనా? 4 పక్కల నుంచి ఇలాంటి వాగ్బాణాలు ఎదురయ్యాయి. అమృతకు చెమటలు పట్టాయి. ఏ విధంగానూ వాళ్లకు నచ్చజెప్పలేకపోయింది. మెడల నిండా కాసుల పేర్లు, చంద్రహారాలు తగిలించుకుని, లావుపాటి నడుం చుట్టూ మధ్యలో రాళ్లు పొదిగిన బెళ్ళున్న బంగారు వడ్డాణం పెట్టుకుని చేతులు జాడిస్తూ పెంకులెగిరిపోయేలా మాట్లాడే ఆ ముత్తైదుల ముందు అమృతకు పెదవిప్పే అవకాశం కూడా కలగలేదు. చివరకు, ఆ పిల్లల్ని మీ పిల్లలతో కలవనివ్వం, వాళ్లకు వేరే సెక్షన్ ఉంటుంది అన్నాక కొద్దిగా తగ్గారు. అయితే మాత్రం అంటూ గునిశారు. ఈ రోజుల్లో హరిజనోద్ధరణకు ఎంత ప్రాధాన్యం ఉందో మీకు తెలియడం లేదండి.
మనం ఇలా హరిజనుల్ని కూడా చేర్చుకుంటున్నామని తెలిస్తే మన బడికి చాలా మంచి పేరొస్తుంది. ముందు ముందు ప్రభుత్వం వారి సహాయంతో ఇది కాలేజీగా కూడా మార్చొచ్చును. ఈ మాటలతో అయిష్టంగానే ఒప్పుకున్నారు. అయినా ఆళ్ల సెక్షన్ వేరే ఉంటాదిగా అని సమాధానపడ్డారు. ఇదంతా విని రాజుగారు చికాగ్గా, ఎంతకు మనం ఏం సాధించినట్లండి? హరిజన బాలబాలికల్ని వేరుగా కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నామంటే ప్రభుత్వం మనకు సహాయం చేస్తుందా? చర్య తీసుకుంటుంది గాని అన్నారు. హరిజన బాలబాలికల్ని దూరంగా కూర్చోబెడుతున్నామని చెప్తామటండి. మరి ఉచిత భోజన సదుపాయం సమకూర్చే సెక్షన్ అంటాం. చంపేశారు. జీతాలు లేకుండా చేర్చుకోవడం కాక ఉచిత భోజనం కూడానా? అంటే వెంటనే అలా పెట్టగలమని కాదు, అలా పెట్టేందుకు కృషి చేస్తున్నామని, త్వరలోనే ఆ కార్యక్రమాన్ని అమలు పరచగలమని, ఉచిత భోజనం ఎందరికీ సమకూర్చాలో తెలియజేసేందుకు గాను వేరే సెక్షన్ ఏర్పాటు చేశామని. అద్భుతం. నిజంగా మీరింత తెలివిగలవారని అనుకోలేదు. అమృత తెలివితేటల్ని మనసారా మెచ్చుకున్నాడు రాజుగారు. ఈ మాత్రం చాకచక్యంతో తానొక పనిని సాధించగలనని అమృత కూడా అనుకోలేదు. సంకల్ప బలం ఒకటుంటే చాలు, మిగిలినవి అన్నింటినీ అదే సమకూర్చి పెడుతుంది. విషయం తెలుసుకున్న భాస్కర్రావు కూడా అత్యంత ఆశ్చర్యంతో అమృత తెలివితేటల్ని తెగ మెచ్చుకున్నాడు. చాలా మంచి పని చేశారు. ఇంత గొప్ప విషయం మామూలుగా సాగిపోవడానికి వీల్లేదు. మనం ఘనంగా దీనికి ప్రారంభోత్సవం చేద్దాం. నాకు సిటీలో కొందరు పెద్ద మనుషులు తెలుసు. ఎలాగైనా మంత్రి గారు ఈ ప్రారంభోత్సవానికి వచ్చి ఏర్పాటు చేస్తాను. భాస్కర్రావు లాంటి వాళ్ళు తనకు ఎదురు తిరుగుతారనే అభిప్రాయంతో ఉన్న అమృత భాస్కర్రావు మాటలకు తెల్లబోయింది. చాలా ఆనందించింది. భాస్కర్రావు ఆలోచన రాజుగారికి చాలా నచ్చింది. భాస్కర్రావు ఎలా అయితేనే మంత్రిగారి అంగీకారాన్ని సంపాదించగలిగాడు. పల్లెటూళ్ళలో ఇంగ్లీష్ మీడియం స్కూలు, అందులో హరిజన బాలబాలికల్ని ఉచితంగా చేర్చుకోవడం, వాళ్ళకి ఉచిత భోజన సదుపాయాలు కలిగించడం, ఇలాంటి దానికి ప్రారంభోత్సవం చేయడానికి మంత్రిగారు సులభంగానే ఒప్పుకున్నారు. గ్రామస్తుల్లో అన్ని వర్గాల్లోనూ ఏదో ఉత్సాహం తలెత్తింది. ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఆ సభలో మంత్రిగారి తరువాత భాస్కర్రావు మాట్లాడాడు. అతనికి మంచి వాగ్దాటుంది. చీటికి మాటికి జనం చప్పట్లు కొట్టేలా మాట్లాడగలడు. నేను శుద్ధ శ్రోత్రియుణ్ణి. సంధ్యావందనం చేయకుండా మంచినీళ్ళైనా పుచ్చుకోను. చప్పట్లు. అయినా హరిజనులంటే నాకు చాలా అభిమానం. మనమంతా ఒకటే. ఈ హెచ్చుతగ్గులు నశించాలి. చప్పట్లు. అందుకే నేను నిర్విరామంగా కృషి చేస్తున్నాను. ఈనాడు కుమారి అమృతగారు ప్రారంభించిన ఈ కృషి శ్రీ రాజుగారి అండదండలతో దినదినాభివృద్ధి పొందాలి. చప్పట్లు. మంత్రిగారు భాస్కర్రావుని, అమృతని, రాజుగారిని మెచ్చుకున్నారు. హరిజన బాలబాలికలకి ఉచిత భోజన సదుపాయాలు సమకూర్చడానికి ఫండ్స్ శాంక్షన్ అయ్యేలా చూస్తానని వాగ్దానం చేశారు. రాజుగారు పొంగిపోయారు. గ్రామ పెద్దలకు ఇదంతా ఏదో గొప్పగానే ఉంది. రామకృష్ణ చాలా సంతోషించాడు. నీ కృషిని అభినందిస్తున్నాను అమృత అన్నాడు. నా కృషి కొంత ఫలించినట్లే అని మనసులో అనుకున్న అమృత అతి మామూలుగా, దీనిలో ఏముంది, మన బోటి వాళ్ళం ఎవరమైనా ఈ మాత్రం చేయవలసిందే అంది. ఎంతో ఉత్సాహంతో ఉన్న రామకృష్ణ పూర్ణ దగ్గర కూడా ఈ మాటే మాట్లాడాడు. ఎంతో కాలంగా నేను చెయ్యాలనుకుంటుంటే చేయలేంది అమృత చేయగలిగింది. మంత్రిగారు కూడా అమృతను చాలా మెచ్చుకున్నారు. జరుగుతున్నదంతా పూర్ణ చూస్తూనే ఉంది. రామకృష్ణ కంటే బాగానే అర్థం చేసుకోగలిగింది. అవును, మంత్రిగారు భాస్కర్రావును కూడా చాలా మెచ్చుకున్నారు. ఇలాంటి వాళ్లంతా అభాగ్యుల కోసం ఇలా కృషి సలుపుతుంటే దేశం క్షణాల్లో భాగ్యవంతమైపోతుంది. రామకృష్ణ చురుగ్గా చూశాడు పూర్ణని. భాస్కర్రావుని, అమృతని ఒకటిగా కలుపుతున్నావా? నేను ఎవరినీ కలపడం లేదు. మంత్రిగారు అమృతను పొగిడారని మీరంటే భాస్కర్రావుని కూడా పొగిడారని చెప్తున్నాను. పూర్ణను చిరాగ్గా చూసి వెళ్లిపోయాడు రామకృష్ణ. హోరుమంది పూర్ణ హృదయం. మంచంలో పడుకుని తనలో తాను కుమిలిపోతున్న జానకి సుమిత్రను చూడగానే ఆనందంతో వచ్చావా అంది. రాకుండా ఎందుకుంటాను? నీకు జబ్బు చేసిందని రాస్తే రాకుండా ఉంటాననుకున్నావా? ఆశ్చర్యంగా అంది సుమిత్ర. జానకి అంతకంటే తెల్లబోతూ నాకు జబ్బు చేసిందని నీకెవరు రాశారు అని అడిగింది. శంకరమే రాశాడు. డబ్బు తెమ్మని రాశారు కదూ? అవును. తెచ్చావా? తెచ్చాను. ఎలా? ఎలాగో. అప్పు చేసి కదూ? నయం, అప్పు దొరికింది కదూ? ఏది ఆ డబ్బెలయ్యి? నా దగ్గర లేదు. శంకరం స్టేషన్కి వచ్చాడు. అతడు అడిగి తీసుకున్నాడు. జానకి తల కొట్టుకుని అక్కయ్య, వెర్రిబోగలక్కయ్య అంది బాధగా. ఇందులో వెర్రిబోగులతనమే ఉంది. నువ్వెందుకింత బాధపడుతున్నావు? నిన్నెవరు డబ్బు తెమ్మన్నారు? అసలు నిన్నెవరు రమ్మన్నారు? నువ్వేగా నేను రాగానే సంతోషంగా వచ్చావా అన్నావు.
ఒక్కదాన్ని కుమిలిపోతూ అక్కయ్య నా దగ్గరుంటే బాగుండు అనుకుంటున్నాను. అంతలో నువ్వు దేవతలా ప్రత్యక్షమయ్యావు. అందుకే సంబరంగా అలా అన్నాను. చూసావా, మంచిదైందిగా. ఇక నా జీవితంలో మంచంటూ ఏం మిగిలిందక్కయ్యా? బలవంతాన కూడదీసుకుంటున్న నిగ్రహం చెదిరిపోయి బౌరుమని ఏడ్చింది జానకి. జానకి దుఃఖం చూస్తుంటే సుమిత్రకు కళ్ళు చెమ్మగిల్లాయి. కూతురు పోయాక జానకి గుర్తుపట్టరానంతగా మారిపోయింది. ఏదో పెద్ద జబ్బుపడి లేచిందాల్లా ఉంది. డాక్టర్లు జబ్బేమీ లేదంటున్నారు. ఊరుకో జానకి, కడుపు తిప్పి ఎలా ఉంటుందో నాకు తెలీదనుకో. అంచేత నీ బాధ అర్థం చేసుకోలేనేమో. కాని నేను నిన్ను అమృతను నా చేతులతో పెంచాను. మీరు బాధపడుతుంటే చూడలేను. ఊరుకో అమ్మా. జానకి కళ్ళు తుడుచుకుని నీరసంగా నవ్వుతూ, కడుపు తీపి నీకు తెలుసునో తెలీదో కాని అక్కయ్య, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మాత్రం నాకు బాగా తెలిసింది. ఎప్పుడో తెలుసా? అనకూడదు కాని మా అమ్మ చచ్చిపోయాక నువ్వు మా బాధ్యత తీసుకున్నాక అంది. చచ్చా, ఊరుకో, సిగ్గుపడిపోతూ అంది సుమిత్ర. అమృత ఎలా ఉంది? దాని జీవితమైనా సుఖంగా సంతోషంగా గడిస్తే బాగుండు. సుమిత్ర ఈ మాటలకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. సంకోచిస్తూ, అమృత కూడా సుఖంగా లేదు అంది. అదేం? అది పెళ్లి చేసుకోవాలనుకున్న అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. చి, ఈ మొగజాతిని ఏం చేసినా పాపం లేదు. ఒకళ్ళని మించిన వాళ్ళు మరొకళ్ళు, పచ్చి మోసగాళ్ళు, దుర్మార్గులు. అలా తిట్టకు, అతను చాలా మంచివాడు. మంచివాడా? చాలా చాలా మంచివాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి చేసుకోకపోవడం మోసం కదూ? అవును. మరి ఇది అలాంటి మోసం కాదు. ఏంటో, నువ్వు అందర్నీ మంచివాళ్ళని అనుకుంటావు. నీకు మావారు కూడా మంచివారే కదూ. సుమిత్ర ఇబ్బందిగా కదిలి, నువ్వు ఇష్టపడి చేసుకున్నావు కదూ అంది. జానకికి గతం గుర్తుకొచ్చింది. శంకరం కట్నం విషయంలో ఖచ్చితంగా బేరమాడినప్పుడు సుమిత్ర, డబ్బు కోసం ఇలా బేరాలాడే మనిషిని చేసుకోవడం మంచిది కాదేమో అంది. అప్పట్లో జానకికి ఎంత త్వరగా పెళ్లి చేసుకుపోదామా అని ఉండేది. చదువు అబ్బలేదు. సుమిత్ర చదివే పుస్తకాలు జానకికి అర్థమయ్యేవి కావు. సుమిత్ర మనసు అర్థమయ్యేది కాదు. అతి సాధారణంగా, సామాన్యంగా ఆలోచించేది. ఎర్రగా బుర్రగా ఉండి ఎంతో కొంత చదువుకుని ఏదో ఒక ఉద్యోగంలో ఉన్న శంకర్ని చూడగానే అతడు తన భర్త అయితే బాగుండు అనుకుంది. ఈ రోజుల్లో ఎవరు మాత్రం కట్నం లేకుండా చేసుకుంటున్నారు? ఆ మాత్రం కట్నం అడగరేంటి? పోనీ నీకంత కష్టంగా ఉంటే నాకు పెళ్లి చేయడం మానే, నీకు సాయంగా నేను పెళ్లి పేటాకులు లేకుండా కూడా ఉంటాను, నీకు వండి పెడుతూ అనేసింది నిష్ఠూరంగా. ఆ రోజుల్లో జానకి అక్కతో ఎప్పుడూ అలాగే మాట్లాడేది. తర్వాత సుమిత్ర తన అభిప్రాయం అంటూ ఏదీ చెప్పలేదు. ఎలా సంపాదించిందో, డబ్బు సంపాదించి శంకర్తో పెళ్లి జరిపించింది. అదంతా కళ్ల ముందు కదిలి మనసును నలిపినట్లు కాగా, నా బోటి వాళ్లకు గట్టి ఎదురు దెబ్బలు తగిలితేనే కాని జ్ఞానం రాదు అంది. ఊరుకో ఊరుకో, ముందు ఆరోగ్యం బాగుపడి. అక్కయ్య, గతంలో మనం చేసిన తప్పులు మనను ఊరట పండిస్తాయా, ఊరుకోనిస్తాయా? చిన్నతనంలో తెలిసి తెలియక మాటలతో తనను నొప్పించిన విషయమే జానకి మనసును బాధిస్తోంది అనుకుంది సుమిత్ర. ఏ మనిషి తప్పులు చేయకుండా ఉండడు. తాను తానుగా ఉన్నప్పుడు ప్రతివాడు మంచివాడే. ఉద్రేకాలు, ఉద్వేగాలు, అభిమానాలు, ఈర్షలు మనసును ఊపేస్తున్నప్పుడు వాటికి లొంగిపోయి ఆయా సందర్భాన్ని బట్టి, తన మానసిక స్థైర్యాన్ని బట్టి ఎన్నెన్నో విధాలుగా ప్రవర్తిస్తాడు. మానవుడు బ్రతుకున్నంత వరకు ఈ ఉద్వేగాలు రాకుండా ఉండవు. అంచేత మనిషి మంచి చెడ్డలకు అతీతంగా ఉండలేడు. గతంలో ఏదో ఏదో చేశామని కుమిలిపోతూ మనసును కొంగదీసుకోవడం కంటే ముందు ఏం చెయ్యాలో నిర్ణయించుకుని మనసును కూడదీసుకోవడం మంచిది. ఓదారుస్తున్నట్లు ధైర్యం చెప్తున్నట్లు సుమిత్ర మాట్లాడుతుండగా శంకర్ వచ్చాడు. చిరునవ్వుతో, అదేనండి నేను చెప్తున్నాను, ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అన్నాడు. అతన్ని నమిలి మింగేసేలా చూసింది జానకి. కర్కసంగా, అక్కయ్యకి డబ్బు కావాలని ఎందుకు రాశారు? బొత్తిగా మానవమానాలు లేవు అంది. జానకి ఇలా ముఖం మీదే చేదరించుకుంటున్నందుకు శంకర్ ఎంత కోపగించుకుంటాడోనని భయపడింది సుమిత్ర. కాని శంకర్ చిరునవ్వుతోనే, మానాభిమానాల మాట ఎలా ఉన్నా ముందు నిన్ను కాపాడుకోవద్దు, నీ ఆరోగ్యం ముఖ్యం నాకు అన్నాడు. నా ఆరోగ్యం? పొళ్ళు నూరింది జానకి. నా ఆరోగ్యం కావాలా మీకు? నేను బాగుపడతానని అనుకుంటున్నారా మీరు? నేను చస్తాను. ఎప్పుడో తెలియదు కాని తప్పకుండా చస్తాను. నా కడుపులో మడుతున్న ఈ అగ్నిజ్వాలలు నన్ను దహించిన మరుక్షణం నిన్ను దహిస్తాను. బతికి సాధించలేంది చచ్చి సాధిస్తాను. ఆ మొహంలో ప్రతిఫలించే క్షోభకు, ఆ కళ్లల్లో సెగలు కక్కే కక్షకు నివ్వెరపోయింది సుమిత్ర. గ్రామాలలో ఇంకా ఈనాటికి కొళాయిలు రాలేదు. గ్రామాలలోనే కాదు, ఆంధ్రాలో కొన్ని టౌనుల్లో కూడా పంపులు లేవు. నూతి నీళ్లే ఆధారం. కాలువల్లోంచి మంచినీరు తాగడానికి తెచ్చుకుంటారు. చెరువుల దగ్గర బట్టలు ఉతుక్కుంటారు.
అది ఆరోగ్యకరం కాదని ఎందరు ఎన్ని విధాల హెచ్చరించినా ఆ అలవాటు మానరు. మరుగుదొడ్లు కూడా అందరికీ ఉండవు. కొద్దో గొప్ప నాగరికత అలవరుచుకున్న కుటుంబాలు కలిగిన కుటుంబాలు మాత్రమే మరుగుదొడ్లు కట్టించుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ స్త్రీలు పురుషులు కూడా చెంబులు తీసుకుని కాలవగట్ల మీదకు బయలుదేరతారు. ఊళ్ళోకి కరెంట్ వచ్చింది, కానీ అందరి ఇళ్లకి రాలేదు. మధ్యతరగతి రైతు కుటుంబాలే ఇలా ఉంటే ఇక కూలీనాలి చేసుకునే వాళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు. శుచి శుభ్రత అనే వాటికి అర్థమే తెలియనట్లు ఉంటారు అక్కడి జనం. ఒక్క రోడ్డు కూడా సరిగ్గా ఉండదు. అన్నీ గుంటలు గతుకులు. వర్షాకాలం వచ్చిందంటే అడుగు తీసి అడుగు పెట్టడానికి ఉండదు. ఆ వర్షాకాలంలో అదృష్టి పట్టుకుని ఎడతెరిపి లేకుండా కురిశాయి వానలు. నూతులన్నీ బురదమయం. చెరువులన్నీ నిండి రోడ్ల మీదకి పొంగుతున్నాయి. మున్సిపాలిటీ వారు ఏదో నామ మాత్రానికి మందులు కలుపుతూనే ఉన్నారు. ఎలా వ్యాపించిందో గూడెంలో కలరా వ్యాపించింది. చూస్తుండగా రోజుకి 2-3 చచ్చిపోతున్నారు. ఒకటో రెండో గుడిసెలు తగలబెట్టడం రోజు కనిపిస్తూనే ఉంది. ఊళ్ళో హాహాకారాలు చెలరేగుతున్నాయి. ఈ ఉపద్రవం నుంచి జనాన్ని తప్పించడానికి నడుం కట్టి ముందుకొచ్చాడు రామకృష్ణ. హెల్త్ డిపార్ట్మెంట్కి తెలియపరిచాడు. ఊళ్ళో మూర్ఖత్వానికి తక్కువ లేదు. ఎంత ముంచుకొస్తున్నా కలరా ఇంజక్షన్లు తీసుకోవడానికి జనానికి భయమే. దేవతలకు ముడుపులు కడతారు, రకరకాలుగా మొక్కుకుంటారు. ఇంజక్షన్లు పేరు చెప్పేసరికి పారిపోతారు. ఆరోగ్యశాఖ 2 డాక్టర్లను పంపింది. వారు మరికొందరు వాలంటీర్లతో ఊరికి దూరంగా క్యాంపులేసుకున్నారు. ప్రతిరోజు డాక్టర్లు ఇంజక్షన్లు ఇవ్వడానికి రావడం, జనం పారిపోవడానికి చూడడం, అక్కడ ఇక్కడ దాక్కోవడం, వాళ్లకు బలవంతాన ఇంజక్షన్లు ఇవ్వడం పరిపాటైపోయింది. అమృత, పూర్ణ ఇద్దరు రామకృష్ణతో సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. పూర్ణకి ఎంతో చెయ్యాలనుంటుంది. ఏం చేయగలదు? నీళ్లు కాచి తాగండి అంటుంది. ఎవరూ వినరు. ఎంతమందికని కాచివ్వగలదు? గూడెంలో బావి పాడైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఊళ్ళో బావుల దగ్గర నీళ్లు తోడుకొనివ్వరు. పాపం పూర్ణ నడుము వంచి అందరికీ నీళ్లు తోడుపోసేది. తనకు సాయం చేసేవాళ్ళెవరూ లేకపోగా మూతి ముక్కు విరిచేవారు ఎక్కువగా ఉన్నా సహించేది. ఉచ్చం నీచం అనుకోకుండా గూడెంలో జబ్బు పడ్డవాళ్ల మలమూత్రాలు సహితం బాగు చేసేది. ఎవరికి ఏం కావాలన్నా అందించేది. అమృత వాలంటీర్స్ ని పిలిపించి అందరికీ మందులిప్పించేది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కలరా రాగానే మిగిలిన వారిని వెంటనే ఆ గుడిసెలోంచి మరిపించేది. అమృత చందాలకు బయలుదేరగానే అందరూ పోటీలు పడిచ్చేవారు. ఆ డబ్బుతో గూడెంలో జబ్బులు పడిన కుటుంబాల అవసరాలకు ఆదుకునేది. యంత్రంలా పనిచేస్తోన్న పూర్ణ 4 రోజుల్లోనే చిక్కి శల్యమైపోయింది. పూర్ణను చూసి రామకృష్ణ సానుభూతితో, ఎంత పనిచేస్తున్నావు? మానవ మాతృలెవరూ చేయలేరిలాగా. నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు. పొంగిపోయింది పూర్ణ. ఈ మాత్రం దయ మీరు చూపిస్తానంటే ఒకసారి కాదు 4 సార్లు చచ్చిపోగలను అంది నవ్వుతూ. ఆ అమాయకత్వానికి నవ్వాడు రామకృష్ణ. ఆ నవ్వుని పదిలంగా గుండెల్లో దాచుకుంది పూర్ణ. గూడెంలో వెంకటయ్యకి వాంతులు మొదలయ్యాయి. ఏం చేయడానికి కాళ్ళు చేతులు ఆడని పూర్ణ క్యాంప్కొచ్చింది. డాక్టర్, అక్కడ ఒక అతనికి వాంతులు మొదలయ్యాయి. దయచేసి మీరు వెంటనే రావాలి అంది. డాక్టర్ విసుగ్గా చూశాడు. ఎంత ఉదారంగా సేవ చేయడానికి వచ్చినా వాళ్ళు మనుషులే. అదీగాక వాళ్ళు పోరాడవలసింది ఒక్క రోగంతోనే కాదు, జనుల మూర్ఖత్వంతో కూడా. త్వరగా రండి డాక్టర్ అని తొందర చేసింది పూర్ణ. పూర్ణకి మంచి బట్టలు లేనేలేవు. కట్టిన మామూలు చీర కూడా బాగా నలిగుంది. వెనక ముందు చూసుకోకుండా అందరికీ సేవ చేయడంతో మనిషి బాగా పాడైపోయింది. అలంకరణలో ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. అలాంటి పూర్ణ తనను తొందర చేస్తుంటే డాక్టర్కి కోపం వచ్చింది. వస్తానులే, నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పనుంది అన్నాడు కోపంగా. ఆ కోపానికి భయపడిన పూర్ణ అక్కడే నిలబడిపోయింది. మరొకసారి అడగలేక, ఇంకా అలా నిలబడతావేం, వెళ్ళు, నేనొస్తానులే అని కసిరాడు డాక్టర్. బెక్క చచ్చిపోయింది పూర్ణ. సరిగ్గా అప్పుడే అమృత కూడా వచ్చింది. పూర్ణను చూసి ఒక్క క్షణం తటపటాయించినా తిన్నగా లోపలికొచ్చి, డాక్టర్, అక్కడ మరొక పేషెంట్ తయారయ్యాడు. మీరు త్వరగా బయలుదేరకపోతే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. వెంటనే రండి అంది. ఆరాటంగానే అయినా హితబోధ చేస్తున్నట్లుగా. అమృత నీట్గా ఉంది. ముఖంలో బాగా చదువుకున్న పెద్దింటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మొత్తం వ్యక్తిత్వంలో ఒక విధమైన హుందాతనం, దర్జా ఉన్నాయి. డాక్టర్ కంగారుగా, అలాగా, నడవండి వెళదాం అని అప్పటికప్పుడే తయారయ్యి తన మెడికల్ బ్యాగ్ తీసుకుని అమృత వెంట బయలుదేరాడు. వాళ్ళిద్దరిలో ఎవరో పూర్ణ ముఖం చూడలేదు. పూర్ణ మనసు గాయపడింది. ఎందుకు? తనేం చేసిందని డాక్టర్కి తనంటే ఆ నిర్లక్ష్యం? ఎలాగో మనసు కూడదీసుకుని బయలుదేరుతున్న పూర్ణకి నవ్వులు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ వాలంటీర్లలో ఎవరో కుర్రవాళ్లు కొందరు పూర్ణని వేలితో చూపించి మరీ నవ్వుకుంటున్నారు, ఏదో చెప్పుకుంటూ.
వీళ్ళు పల్లెటూరి వాళ్ళు కారు, అనాగరికులు కారు, చదువు సంధ్యలు లేనివాళ్లు కారు. తను గూడెంలో జబ్బు పడ్డవాళ్ల కోసం ఎంత సేవ చేస్తుందో తెలియని వాళ్ళు కారు. అయినా చ ఏంటో లోకం. గూడెంలో మాత్రం అందరికీ పూర్ణే దిక్కు. పూర్ణమ్మ నీళ్లు, పూర్ణమ్మ ఆకలి, పూర్ణమ్మ బిడ్డకి పాలు, పూర్ణమ్మ బొడ్డోడికి కూసింత బువ్వ. ఇలా 4 మూలల నుంచి పూర్ణ పేరు ఆ నోళ్లలో వినిపిస్తూనే ఉంటుంది. పోని వీళ్ళకైనా నా మీద అభిమానం ఉంది, అది చాలు అనుకునేది పూర్ణ. విసుగనేది లేకుండా అందరికీ సహాయం చేస్తూ. తల్లిని పోగొట్టుకున్న పిల్లలకి అన్నాలు తినిపిస్తోంది పూర్ణ. తండ్రి ఏడుస్తూ గుడిసె ముందు చింకి చాప మీద కూర్చున్నాడు. ఆ సమయంలో చేతిలో కొన్ని బట్టలు తీసుకుని వచ్చింది అమృత. అమృత రాగానే అందరిలోనూ సంచలనం కలిగింది. లేవలేని వాళ్ళు కూడా గౌరవాదరాలతో లేచి నుంచున్నారు. దండాలమ్మా దండాలు అన్నారు భక్తితో. పూర్ణమ్మ, అమృతమ్మ గారు వచ్చినారు. ఆ స్టూలు సాంబయ్య గాడి కాడుంది, అటుకొచ్చాయి అన్నాడు పిల్లల తండ్రి. ఆ కంగారులో ఆజ్ఞాపిస్తున్నట్లే అన్నాడు. పూర్ణకి మండిపోయింది. నేను వేయను అంది కోపంగా. అక్కడ పోగైన అందరూ పూర్ణని మృగాన్ని చూసినట్లు చూశారు. ఎంత పొగరు అంది ఒక ఇల్లాలు. పూర్ణ దయవల్ల జబ్బు పడిన మొగుడిని దక్కించుకోగలిగిన ముత్తైదువా. అంతే మరి, ఎవరి బుద్ధులు ఎలాంటియో ఎవరికి తెలవదు అని దీర్ఘం తీసింది. పూర్ణ అండతోనే బిడ్డను బ్రతికించుకోగలిగిన తల్లి. పూర్ణకి మండిపోయింది. చి, నేనిక్కడ ఉండను, పోతున్నాను అంది కోపంగా. అప్పటికి ఆ అభాగ్యుల్ని వదిలి వెళ్ళలేక, ఓయబ్బో మాలావు కోపం, నీతోనే నడుస్తా ఉంది లోకం. దేవతనా కాపాడే అమృతమ్మకే కోపం లేదు గాని మధ్యని ఈమెగారు దూందాలు చేస్తా ఉంది చేదరించుకుంది ఒక ముసలమ్మ. ఆ ముసలమ్మ పూర్ణకి బాగా గుర్తు. గొంతుకెండిపోతున్న అగ్రహారం బ్రాహ్మణులు నూతి దగ్గరకు రానివ్వకపోతే వాళ్ల శాపనార్థాలన్నీ భరిస్తూ తనే ఆ ముసలమ్మకి నీళ్లు తోడిచింది. అవమానంతో మనసు ఉడికిపోసాగింది. నీళ్లు తిరగబోయే కళ్లతో నిప్పులు చెరగడం అలవాటే గనుక నిగ్రహంతో నిలబడగలిగింది. అప్రయత్నంగా అమృత ముఖం మీద నిలిచాయి పూర్ణ చూపులు. అమృత కళ్ళు గర్వంతో వెలిగిపోతున్నాయి. తల ఉంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది. ఇంకా భరించలేకపోయింది పూర్ణ. నిప్పుల్లోంచి నడుస్తున్నట్లు వాళ్ల మధ్య నుంచి నడిచొచ్చేసింది. మోకాళ్లలో తల పెట్టుకుని గుండె పగిలిపోయేలా ఏడుస్తున్న పూర్ణను చూసి రామకృష్ణ దగ్గరగా వచ్చి పూర్ణ తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ పూర్ణ అన్నాడు. పూర్ణ తలెత్తి రామకృష్ణని చూసి భూరుని ఏడ్చేసింది. రామకృష్ణ జాలిగా బాధగా కంగారుగా ఎందుకెందుకు అన్నాడు. పూర్ణ కళ్ళు తుడుచుకోకుండానే కన్నీటి మధ్య నుంచి రామకృష్ణ ముఖంలోకి సూటిగా చూస్తూ మీకొక్కరికైనా నా మీద నిజంగా కొంచెం అభిమానం ఉందా? ఆహా, అంత పెద్ద మాట కూడా వద్దు. సాటి మనిషిననే సానుభూతి ఉందా అంది. రామకృష్ణ నవ్వి కావాలంటే పరీక్ష పెట్టు అన్నాడు. ఎవరో మళ్ళీ సూటిపోటి మాటలతో పూర్ణ మనసు నొప్పించుంటారు, అది మామూలే. నేను ఆ అలగాజాతి వాళ్ళకి ఎందుకింత చాకరీ చేస్తున్నానో మీకు తెలుసా? చ, అలా అలగాజాతి వాళ్ళని చులకనగా మాట్లాడుకు, వాళ్ళు మనలాంటి మనుషులే. అవును, వాళ్ళు మనలాంటి మనుషులే. ఈ మనుషులు అనబడే వాళ్ళంతా అలగాజాతి వాళ్లే. సరేలే, నువ్వు మంచిదాను గనుక వాళ్ళకి ఆపద సమయంలో సేవ చేశావు, సరేనా? కాదు కాదు, నేను ఎంత మాత్రం మంచిదాని కాదు. వాళ్ల మీద నాకేమాత్రం సానుభూతి లేదు. వాళ్ళంతా ఏమైపోయినా నాకు బాధ లేదు. క్రోధంతో మండుతున్నాయి పూర్ణ కళ్ళు. ఆ కళ్లల్లో అలాంటి కసిని చూసినప్పుడే రామకృష్ణ భరించలేడు. ఎవరో దేవత తన కళ్ళ ముందే దెయ్యంగా మారుతున్నట్లు అనిపిస్తోంది. అలా మాట్లాడుకు, మాట్లాడివ్వండి. నా మనసులో మాట్లాడుకోవడానికి నాకు ఈ మాటలే మిగిలాయి. నేను వాళ్లకు చేశానంటే మీకోసం, మీ సంతోషం కోసం చేశాను. పోనీ మంచిదేగా, థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ సరిపోదు, నాకు ప్రతిఫలం కావాలి. నీ ఇష్టం, ఏం చేయమంటావో చెప్పు. ఇవాళ మనిద్దరం కలిసి గూడెంలోకి వెళదాం. ఇద్దరం కలిసి గూడెంలో పిల్లలకి రొట్టెలు పంచి పెడదాం. రోజూ మీరిస్తున్నారుగా, ఇవాళ మీతో నేను వస్తాను, నేను ఇస్తాను వాళ్ళకి. ఓస్, ఇంతేనా? దానికేం, రా. ఒక్క క్షణం ఉండండి. పూర్ణ లోపలికి వెళ్లి ఉన్నవాటిలో శుభ్రమైన తెల్ల చీర కట్టుకుని బొట్టు కాటుగా పెట్టుకుని చక్కగా తయారై వచ్చింది. రోగాలతో సమ్మతమైపోతున్న వాళ్ల దగ్గరకు ఇలా పూర్ణ బయలుదేరడం విడ్డూరంగా తోచే వింతగా చూశాడు రామకృష్ణ. అతని చూపులు అర్థం చేసుకున్న పూర్ణ, ఏం అలా చూస్తున్నారెందుకు అంది. రామకృష్ణ సర్దుకుని, ఏం లేదు, బాగున్నావు అన్నాడు. నిజంగానా? నిజంగానే, నువ్వెప్పుడూ బాగుంటావు, ఇవాళ ఇంకా బాగున్నావు. పూర్ణకు తను చాలా అందంగా ఉంటానని తెలుసు. అయినా రామకృష్ణ తన అందం చుట్టూ తిరిగే భ్రమరం కాదని కూడా తెలుసు.
పూర్ణతో రామకృష్ణ గూడెం వెళ్లేసరికి అమృత కూడా అక్కడే ఉంది. ఇంజెక్షన్లు చేయించుకోకుండా పారిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకుని వాలంటీర్ల సహాయంతో ఇంజెక్షన్లు చేయిస్తోంది. అమృత అక్కడుంటుందని పూర్ణకి తెలుసు. అమృతని చూడగానే పూర్ణ రామకృష్ణ చెయ్యి పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఏదో మాట్లాడుతూ రామకృష్ణ చేతిలో ఉన్న బాస్కెట్లోంచి రొట్టెలు తీసి పంచడం మొదలుపెట్టింది. రొట్టె చూడగానే చిన్న పెద్ద అందరూ అమృతను పూర్తిగా మరిచిపోయి పూర్ణ చుట్టూ ఎగబడ్డారు. అమృత అన్నీ మరిచిపోయి కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. రామకృష్ణనే చూస్తున్న ఆ కళ్ళల్లోంచి జీవచైతన్యం క్రమక్రమంగా హరించుకుపోసాగింది. రామకృష్ణ అమృతను చూస్తున్నాడు. అమృత కళ్ళలోకి చూస్తున్నాడు. పూర్ణను చూస్తున్నాడు. పూర్ణ వెనక యాంత్రికంగా నడుస్తున్నాడు. ఒక్కసారిగా గందరగోళం వినిపించింది. రామకృష్ణ వెనక్కి తిరిగి చూశాడు. అమృత కళ్ళు తిరిగి పడిపోయింది. రామకృష్ణ పూర్ణ చేయి విడిపించుకుని అమృతను సమీపించేలోపుగానే వాలంటీర్లు తమ సామాను తెచ్చిన రిక్షాలో అమృతను ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. రామకృష్ణ పూర్ణ ముఖంలోకి చూశాడు. తలదించుకుంది పూర్ణ. రామకృష్ణ తనని ఏదైనా తిడితే బాగుండు అనిపించింది పూర్ణకి. కాని అతను ఏమీ మాట్లాడలేదు. కొంచెం సేపయ్యాక రొట్టెలు పంచడం అయిపోయిందా అన్నాడు. అయిపోయింది. ఇంకా నేను వెళ్ళవచ్చునా? నేను వస్తాను. నేను భాస్కర్రావు ఇంటికి వెళుతున్నాను. భాస్కర్రావు ఇంట్లో రామకృష్ణనెవరూ ఆదరించరు, ఆహ్వానించరు. ఏ అవకాశం దొరుకుతుందా, ఎలా అవమానిద్దామా అని కాచుకుని కూర్చుంటారు. అయినా ఈరోజు రామకృష్ణ అక్కడికి వెళ్ళక మానడు. అమృత ఎలా ఉందో తెలుసుకోకుండా అతడు స్థిమిత పడలేడు. రామకృష్ణ వెనకాతలే తను నడిచింది పూర్ణ. రామకృష్ణ వద్దనలేదు. అసలు అతనికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియడం లేదు. రామకృష్ణను అతని వెనకాలే పూర్ణను చూడగానే గుమ్మంలో నిలబడ్డ భాస్కర్రావు కళ్ళు మండాయి. పెదవులు క్రూరంగా నవ్వాయి. భాస్కర్రావు ముఖం మీద తలుపులు దబాలను మూశాడు. ఆ మూసిన తలుపుల ముందు మూడిడ్లా నిలబడ్డ రామకృష్ణ కొంచెం సేపాగి వీధిలోకొచ్చి అమృతున్న భాగంలో కిటికీ వైపు చూశాడు. అప్పటి వరకు కిటికీ దగ్గరే కుర్చీలో కూర్చున్న అమృత వెనక్కు తగ్గింది. సరళ కిటికీ తలుపులు మూసేసింది. వర్షం ప్రారంభమైంది. మూసిన కిటికీ తలుపుల్ని చూస్తూ నిలబడ్డ రామకృష్ణం చూసి భరించలేక, వర్షం వస్తోంది, పోదాం పదండి అంది. రామకృష్ణ పూర్ణవైపు తల తిప్పకుండానే నువ్వెళ్ళు, నేనొస్తాను అన్నాడు. వర్షంలో తడుస్తూ రామకృష్ణ అక్కడే నిలబడ్డాడు. తన కన్నీటిలో తడుస్తూ పూర్ణ అతని పక్కనే నిలబడింది. మధ్యలో ఒకసారి తలుపులు తెరిచి చూసిన భాస్కర్రావు పకాలను నవ్వి మళ్లీ తలుపులు మూసేసుకున్నాడు. కలరా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. వానలు కూడా కాస్త తగ్గాయి. ఊరంతా రామకృష్ణను అమృతను తెగ మెచ్చుకుంటోంది. భాస్కర్రావుకది చాలా కంటకంగా ఉంది. అతడు కోర్టు పక్షి. ఎలాగో వాళ్ళని వీళ్ళని కోర్టులకు తిప్పి వాళ్ళ అమాయకత్వం ఆధారంగా అదని ఇదని డబ్బు గుంజడమే అతని వృత్తి. ఈ రకంగా సంపాదించిన డబ్బు కారణంగానే అతడు గ్రామ పెద్దల్లో ప్రముఖుడైపోయాడు. అతడు దారిన నడిచి వెళ్తుంటే అందరూ సగౌరవంగా లేచి నిల్చుంటారు. ఒరే నర్సిగా, ఒకసారి ఇంటి దగ్గర కనపడు, పనుంది. ఒరే సాంబా, బండి కట్టుకుని టౌన్కి వెళ్ళేటప్పుడు నా సామాన్లు కూడా కొన్నున్నాయి, అవి తీసుకుపోయి లారీలోకి ఎక్కించాయి. ఇలా ఆడామగా భేదం లేకుండా అందరి మీద స్వతంత్రంగా అధికారం చెలాయిస్తూ పనులు పురమాయిస్తుంటాడు. అందరూ చిత్తం చిత్తం అంటూ దండాలు పెట్టి అతడేం చెబితే అది చేస్తారు. అలాంటిది ఊళ్ళో ఎవరూ తనని తలవకపోవడం, ఎదురు రామకృష్ణకి బ్రహ్మరథం పట్టడం అతనికి భరింపురాందిగా ఉంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. కలరా ముమ్మరంగా ఉన్నప్పుడు అతడసలు ఊళ్ళో లేడు. తల్లిని చెల్లెల్ని తీసుకుని సిటీలో బంధువుల ఇళ్లకు వెళ్ళిపోయాడు. కలరా ఇంజెక్షన్లు తను తీసుకుని తల్లికి చెల్లెలికి ఇప్పించాడు. కలరా కొంచెం తగ్గుముఖం పట్టాక ఊరికొచ్చాడు. కాని గూడెం వైపు తొంగి చూడలేదు. అమృతను కూడా వెళ్ళనీయకుండా ఆపాలనుకున్నాడు. కాని అది తన తరం కాదని అర్థం చేసుకుని అమృతతో పాటు తాను సాయం చేస్తున్నట్లు చివర్లో కాస్త ఆర్భాటంగా తిరిగాడు. కాని అతన్ని ఎవరూ లక్ష్య పెట్టలేదు. మొదట్నుండి గ్రామీణుల అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని ఆధారం చేసుకునే భాస్కర్రావు పైకి రాగలిగాడు. ఇప్పుడు అవే ఆధారం చేసుకుని తన పరపతి పెంచుకోవాలనుకున్నాడు. ఊరికి శని పట్టుకుంది, అమ్మవారికి జాతర చేద్దాం, మంచి రోజులొస్తాయి అని ప్రచారం చేశాడు. హరిజనులందరూ కూడా అమ్మవారి గుళ్ళోకొచ్చి పూజలు చేయొచ్చు అని ఉదారంగా ప్రకటించాడు. ఇంత ఔదార్యం భాస్కర్రావు ప్రకటించడంలో ఒక రహస్యం ఉంది. ఊళ్ళో బ్రాహ్మణులు వేణుగోపాలస్వామి ఆలయాన్ని, కనకదుర్గ గుడిని ప్రధానంగా భావిస్తూ ఆ దేవాలయాలు పవిత్రంగా కాపాడుకోవాలనుకుంటారే గాని పోలేరమ్మ, ఎల్లేరమ్మ మొదలైన దేవతల గుళ్ళు గురించి పట్టించుకోరు. ఆ గుళ్ళు కూడా ఊరి మధ్య ఉండవు.
ఊరికి ఒక చివరగా ఉంటాయి. హరిజనులు, బెస్తవాళ్లు, శాలీలు మొదలైన వాళ్లంతా ఆ గుళ్లలో పూజలు చేస్తూనే ఉంటారు. జాతరలు కూడా చేస్తూ ఉంటారు. భాస్కర్రావు చాటింపు విని ఊళ్ళో ఎవరూ అంత ఉత్సాహం చూపించలేదు. అందరూ రోగాలతో చావులతో చితికిపోయి ఉన్నారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు జాతర పేరుతో డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ మందకొడితనం గమనించి మహాస్త్రం ప్రయోగించాడు భాస్కర్రావు. జాతర చేయకపోతే అమ్మవారికి కోపం వస్తుంది, ఊరందరినీ మింగేస్తుంది అన్నాడు. అమ్మవారు తనతో స్పష్టంగా చెప్పినట్లే. సామాన్య జనానికి భక్తి కంటే భయమే ఎక్కువ. ఏమో అమ్మవారు ఏం చేస్తుందో, కోపంతో గ్రామం మొత్తాన్ని నాశనం చేస్తే? వీధిలోకి అమ్మవారి బొమ్మ పట్టుకుని డప్పు కొట్టుకుంటూ వస్తే బాగా చదువుకున్న వాళ్ళకి పొమ్మడానికి నోరు రాదే? గుడ్డివారికి, కుంటివారికి గుప్పెడు గింజలు విడవని వారు కూడా దుఃఖముక్కల్లా ఉన్న ఆ అమ్మవారి బొమ్మ పట్టుకు తిరిగేవారికి పళ్ళ నిండా బియ్యం, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి గౌరవంగా కాకపోయినా ఎటుపోయి ఎటొస్తుందో పోనీలే కాసిని బియ్యం పడేద్దాం అనే ధోరణిలో దానాలు చేస్తారు కదా. ఇక చదువురాని ఆ మూర్ఖులు దేవతలకు, దెయ్యాలకు, మనుషులకు, ఆచారాలకు, అలవాట్లకు అన్నింటికీ భయపడుతూ బ్రతికే ఆ అభాగ్యులు భాస్కర్రావు లాంటి సద్బ్రాహ్మణుడు అమ్మవారికి జాతర చేద్దామంటుంటే వద్దనగలరా? గొర్రెల మందల తలలు ఊపారు. జాతరకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇది విని కుంగిపోయాడు రామకృష్ణ. ఏంటి జనం? తను భగీరథ ప్రయత్నం చేసి ఈ భయంకర రోగాన్ని పారద్రోలగలిగాడు. నిన్నగాక మొన్నటి వరకు ఈ దరిద్రులంతా రోగంతో అవస్థపడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు జాతర. ఇలాంటి జాతరల కారణంగానే అంటురోగాలు మరింత త్వరగా వ్యాపిస్తాయి. చెరువుల్లో స్నానాలు, సామూహిక భోజనాలు వగేరా వగేరాలతో. అదీగాక జాతర అనగానే చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా జనం పోగవుతారు. వాళ్ల రోగాలు వీరికి, వీళ్ల రోగాలు వారికి సంక్రమిస్తాయి. ఊళ్ళల్లో బాగోలేని ఇలాంటి సమయంలోనైనా జాగ్రత్తగా ఉండద్దా? జాతర చేయడానికి వీల్లేదని పట్టుబట్టాడు రామకృష్ణ. అప్పటి వరకు తమని దేవతలా ఆదుకున్న రామకృష్ణ మాటల్ని అంత తేలిగ్గా కొట్టేయలేకపోయారు జనం. అలాగని ఒకసారి జాతర అనుకున్నాక మానేద్దాం అనగలిగే సాహసమూ రాలేదు. ఎటూ చెప్పలేక బిక్కమొహాలు వేశారు. రామకృష్ణ గుడి దగ్గరకొచ్చి పందిళ్లు లాగి పారేశాడు. బాజా భజంత్రిళ్లను, దొమ్మరి వాళ్లను, బొమ్మల దుకాణాల వాళ్లను అందర్నీ తరిమేశాడు. జనం ప్రతిఘటించలేదు, తటస్థంగా ఉండిపోయారు. భాస్కర్రావుకి మండిపోయింది. రామకృష్ణ హరిజనులను ఆలయంలో ప్రవేశించకుండా అడ్డుపడ్డాడని కేసు పెట్టాడు. భాస్కర్రావు కోర్టు వ్యవహారాల్లో ఆరితేరిన దిట్ట. ఏది ఎలా పరిష్కరించుకురావాలో కాచి వడపోసిన వ్యక్తి. గ్రామంలో హరిజనులందరూ కోర్టులన్నా సాక్ష్యాలన్నా హడలిపోతారు. కోర్టుకి సంబంధించినంత వరకు భాస్కర్రావు ఏమైనా చేయగలడని నమ్మకము ఉంది. వాళ్లనే తనకు సాక్ష్యంగా వేసుకున్నాడు భాస్కర్రావు. అమ్మవారితో వ్యవహారం, అబద్ధం చెప్పారంటే కళ్ళు పోతాయి అని బెదిరించాడు. నిజమేలా చెప్పాలో కూడా బోధించాడు. మేము అమ్మవారి జాతర చెయ్యాలనుకున్నాం. రామకృష్ణ వచ్చి పందిళ్ళు, పాకలు పీకేసి జాతర చేయడానికి వీల్లేదని పట్టుబట్టాడు. ఇది నిజమేగా? ఈ నిజం ఎలాంటి నిజం? పైకి నిజంలా కనిపించే ఈ అబద్ధం వెనక పైకి రాని మరెన్నో నిజాలున్నాయి. ఇలాంటివన్నీ ఆ అమాయకులకేం తెలుస్తాయి? ఇలాంటి నిజం కోర్టులో చెప్పడం వల్ల తమకు ఆశ్రయమైన కొమ్మనే తాము నరుక్కుంటున్నామని కూడా తెలీదు. అమ్మవారి విషయంలో అబద్ధమాడడం అపరాధం. అమ్మవారు శపిస్తుంది. భాస్కర్రావు ఎంతకైనా సమర్థుడు. తమని ఎన్ని తిప్పలు పెట్టినా పెట్టగలడు. ఇంతే వాళ్లకు తెలిసింది. అంచేత అందరూ బోనెక్కి రామకృష్ణ జాతర చేయనివ్వకుండా తమకు అడ్డుపడ్డాడనే సాక్ష్యం చెప్పారు. భాస్కర్రావు అమృతను కూడా తనకు సాక్షిగా వేసుకున్నాడు. అందరి సాక్ష్యము ఒక ఎత్తు, అమృత సాక్ష్యం ఒక ఎత్తు. అమృత మిగిలిన వాళ్లలా మూర్ఖురాలు కాదు, నిజానిజాలు తెలియంది కాదు. అమృత సాక్ష్యం మీదనే కేసు ఫలితం ఆధారపడుంది. అందరూ ఆవిడ సాక్ష్యం వినాలనే ఉత్సుకతతో నిరీక్షిస్తున్నారు. అమృత బోనికి భగవద్గీత పట్టుకుని అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసి రామకృష్ణ జాతర జరగనీయకుండా అడ్డుపడిన మాట నిజమే, అంతకంటే నాకేం తెలీదు అని చెప్పింది. అమృత కూడా నిజమే చెప్పింది. అయితే అమృతకేమీ తెలియని మాట కూడా నిజమే. రామకృష్ణ తరపు వకీలు రామకృష్ణదేం తప్పులేదని వాదించడానికి ప్రయత్నించాడు. కాని హరిజన అభ్యుదయమే ప్రధాన ఆదర్శం అందరికీ. జాతర వద్దండం, హరిజనులను గుళ్ళోకి రావద్దండం వ్యాఖ్యానించడానికి భాస్కర్రావు లాయరు ఎక్కువ శ్రమపడనక్కర్లేకపోయింది. ఎవరికైనా అంతే స్ఫురిస్తుంది. అవును మరి, వాళ్లల్లో ఏ ఒక్కరైనా గూడెంలోని విలయతాండవం చేసిన కలరాను కళ్ళారా చూశారా? కళ్ళారా చూసి అనారోగ్యాన్ని రూపుమాపడంతో రామకృష్ణకు చేదోడుగా నిలిచిన అమృత తనకేమీ తెలీదని చెప్పింది. కోర్టు రామకృష్ణకు 3 నెలలు కఠిన శిక్ష విధించింది.
ఆ తీర్పు వింటూనే పూర్ణ పిచ్చిదాన్లా బ్రహ్మరాక్షసి అని తిట్టింది అక్కడే ఉన్న అమృతని. బోన్లో ఉన్న రామకృష్ణ తనకు దగ్గరగా నిలబడి సంబరంగా చూస్తోన్న భాస్కర్రావుతో అమృత ఎలాగో ఉంది, ఇంటికి తీసుకెళ్ళండి అన్నాడు. భాస్కర్రావు వెంటనే అమృత దగ్గరకొచ్చి కళ్ళు తిరిగి పడబోతున్న అమృతను చేయి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్లాడు. జైల్లో ఉన్న రామకృష్ణను చూడ్డానికి వెళ్ళింది అమృత. చిక్కి శల్యమయ్యి పెద్ద జబ్బు పడిందానిలా ఉన్న అమృతను చూసి రామకృష్ణ ఆందోళనగా, ఇంకా నీ జ్వరం తగ్గలేదా అన్నాడు. అమృత కటకటాలకి నీరసంగా ముఖమానించి రాము అంది. రామకృష్ణ ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. ఈ సంబోధనలు వాళ్ళిద్దరి మధ్య ఒక సంకేతం. అమృత మనసులో రామకృష్ణ పట్ల అపారమైన ప్రేమ పొంగినప్పుడు రాము అంటుంది. అల్లరిగా ఏడిపించాలి అనుకున్నప్పుడు కృష్ణ అంటుంది. కోపమొచ్చి ఎడంగా ఉంటున్నానని బెదిరించడానికి రామకృష్ణ గారు అంటుంది. రామకృష్ణ అమృతవల్లిని లాలించాలి అనుకున్నప్పుడు వల్లి అంటాడు. ఏదైనా కష్టంగా తోచే విషయం చెప్పాలనుకున్నప్పుడు అమృత అంటాడు. మామూలుగా అల్లరిగా రాణి అంటాడు. అమృత రాము అని పిలవగానే రామకృష్ణ ఒక్కడుగు అమృత దగ్గరగా వేసి అమృత అన్నాడు. అమృత ఉలిక్కిపడి, ఎన్నాళ్లకు నేను నిన్ను రాము అని పిలిస్తే నువ్వు నన్ను అమృత అని పిలుస్తున్నావా అంది. నువ్వు రాము అని పిలవబట్టే నేను అమృత అని పిలవగలిగాను. ఏంటో చెప్పు. పాపం పూర్ణని అందరూ కాకుల్లా పొడుచుకు తింటారు. నేను లేని సమయంలో తనని కాస్త ఆదుకో. అమృత కళ్ళు పెద్దవి చేసి రామకృష్ణ ముఖంలోకి చూస్తూ నిలబడిపోయింది, ఏ సమాధానం చెప్పకుండా. రామకృష్ణ నవ్వి, ఈ సహాయం కోరడానికి నువ్వు తప్ప ఎవరూ లేరు నాకు ఈ గ్రామంలో అన్నాడు. నాలో నీకు నమ్మకముందా? ఉంది. ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా ఎప్పుడూ ఉంటుంది. నేను ఇలా సాక్ష్యం ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు పూర్ణని ఆదుకుంటానని మాట ఇవ్వలేవా? రామకృష్ణకి తనేమీ చెప్పనక్కర్లేదు, అంత అర్థం చేసుకోగలడు. నాకు సమాధానం చెప్పు, ప్రాధేయపడుతున్నట్లుగా అడిగాడు రామకృష్ణ. నా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. నిన్ను జైల్లోకి పంపించింది నేనే, కానీ దీనికి పరిహారం చెల్లించుకుంటాను. ఏం పరిహారం చెల్లిస్తావో చెప్పు. ఇప్పుడు చెప్పను. 3 నెలలు గడిచాక నువ్వు వచ్చి చూసి తెలుసుకుని నన్నొక్కసారి వల్లి అని పిలుస్తావు. రామకృష్ణ తలదించుకున్నాడు. మరొక సంగతి కూడా చెప్తున్నాను. ఈ 3 నెలలు నేను బయటున్నా నువ్వు జైల్లో ఎలాంటి తిండి తింటావో అలాంటి తిండి నేను తింటాను. వద్దు వద్దు, నీ ఆరోగ్యం పాడైపోతుంది. ఏం పాడవదు. నేను చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకుంటానని చెప్పానుగా. నాకదే 10 ఏనుగుల బలాన్ని తెచ్చిపెడుతుంది. నాకెందుకో భయంగా ఉంది. నీకు భయంగా ఉందంటే, నా క్షేమం కోసం నువ్వు భయపడుతున్నావంటే నాకు బోల్డు ధైర్యం వస్తుంది. పెదవులపై చిరునవ్వుతో కళ్లల్లో కన్నీళ్లతో చెయ్యి ఊపి వెళ్లిపోయింది అమృత. హరిజన బాలబాలికల్ని బళ్ళో చేర్చుకోవడమైతే చేర్చుకుంది, కానీ వాళ్లకు చదువు చెప్పడం మాత్రం అనుకున్నంత తేలిక కాలేదు అమృతకు. వాళ్లల్లో బాగా వయసొచ్చిన వాళ్లే 1వ క్లాసు 2వ క్లాసు చదివేవాళ్లున్నారు. ఒక విధమైన పద్ధతిలో పనిపాట్లకు కబుర్లకు అలవాటు పడ్డ వాళ్ల మనసులు చదువు మీద నిలవడం లేదు. ఉదయం ప్రార్థనకు ఒక వరుసలో నిలబెట్టడం దగ్గర నుంచి వాళ్లతో అవస్థగానే ఉంటుంది. ఒక వరుసలో నిలబడరు. ప్రార్థన పద్యాలు ఒక క్రమంలో చదవరు. ఒకరు గట్టిగా అరిస్తే మరొకళ్ళు కీచుగా ఏడుస్తున్నట్లు దీర్ఘం తీస్తారు. ఒక పక్క నవ్వు, ఒక పక్క విసుగు వస్తాయి అమృతకి. తను తలపెట్టిన కార్యభారం గుర్తు చేసుకుంటూ ఎక్కడలేని సహనంతో వాళ్ళొక దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇంతకంటే కష్టమైన మరొక భారం కూడా అమృత తన భుజాల మీద వేసుకుంది. గూడెంలో ఎవరికీ చదువు రాదు. గూడెంలో అన్న మాట ఏమిటి, గ్రామంలో సైతం పెద్దింటి వాళ్ళకు కూడా అందరికీ చదువు రాదు. మగవాళ్లలోనే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఆడవాళ్లలో ఇంచుమించు లేరనే చెప్పాలి. అలగాజనం సంగతి చెప్పనక్కర్లేదు. దేశంలో ఏ ఏ మార్పులు వస్తున్నాయో వాళ్ళకి ఇంకా తెలీదు. పెద్దలందరూ బహిరంగ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి తమ అభ్యుదయానికి ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో అసలు తెలియదు. ఈనాటికి భాస్కర్రావు తన పత్రాలలో అసలు వడ్డీలు లెక్కలు చదువుతుంటే కళ్ళప్పజెప్పి చూడడం మాత్రమే తెలుసు. కావాలంటే ఈ పత్రాలు ఎవరికైనా చూపించుకోండి అంటాడు భాస్కర్రావు ఆ కాగితాలు వాళ్ల ముందు పెడుతూ. మీకంటే మాకెక్కువ తెలుస్తాదేటండి అంటారు వాళ్ళు మొహాలు వేలాడేసుకుని నిస్సహాయంగా. ఒకరిద్దరు అప్పుడప్పుడు, అదేంటండి, నేను 2-3 నెలలు బట్టి 100 కడుతున్నాను గందా, ఇంకా అప్పు తీరలేదేటండి అని అడిగేవారు బెంగగా. వెంటనే భాస్కర్రావు తనకేదో మహాపచారం జరిగినట్లు మండిపడిపోతూ, అయితే నేను అబద్ధమాడుతున్నానంటావా? మీకు తెలీదు. ఒకరు చెబితే అర్థం కాదు. ఇవిగా కాగితాలు, ఎవరికైనా చూపించుకోపోయి అని కాగితాలు ముఖం మీద కొడతాడు.
ఆ అమాయకుడు అనుమానం తీరక భాస్కర్రావు కోపానికి కూడా తట్టుకుని ఆ కాగితాలు ఎవరికో చూపిస్తాడు. కాగితాలలో లెక్కలకేం దివ్యంగా ఉంటాయి. వేలిముద్రలు సరిగ్గానే ఉంటాయి. ఎటొచ్చి ఏ అంకె దగ్గర ఏనాడు వేలిముద్ర వేశాడో మాత్రం ఆ చదురాని పేదరైతుకి గుర్తుండదు. చూసిన వాళ్ళు భాస్కర్రావు లెక్క సరిగ్గానే ఉందని చెప్తారు. పాపం ఆ రైతు బిక్కమొహం వేసుకుని తేడా ఎక్కడొచ్చిందో తెలియక తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఆ కాగితాలు మళ్ళీ భాస్కర్రావుకిచ్చి ఎడతెగని రుణభారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతాడు. గూడెంలో అందరికీ చదువు చెప్పాలని గట్టిగా సంకల్పించుకుంది అమృత. పగలంతా రాజుగారి స్కూల్లో పనిచేసి రాత్రి మళ్ళీ చదువు చెప్పాలంటే చాలా అలసటగా ఉండేది. కానీ అలాగే కష్టపడేది. కూలి జనంలో చాలా మందికి చదువు మీద శ్రద్ధ లేదు. కానీ అమృత మీద గౌరవంతో అమృత మాట కాదనలేక చదువుకోవడానికి వచ్చేవారు. ఊళ్ళో ఉన్న చిన్నకారు రైతులు తామే స్వయంగా ఉత్సాహంతో చదువుకోవడానికి వచ్చేవారు. ఇలా ఒక పల్లెల్లో అన్ని వర్ణాల వారు కలిసిపోయి తన దగ్గర చదువుకోవడం అమృతకి అమితానందంగా ఉంది. రోజులు నిజంగానే మారుతున్నాయి అనుకుంది. ఆ రోజు బడి వదిలిపెట్టగానే కాస్త కాఫీ అయినా తాకుండా రైతులకు కూలి జనానికి చదువు చెప్పడానికి వస్తున్న అమృతకు దూరంగా ఎవరో కాలువ వైపు వెళుతున్నట్టు తోచింది. వర్షాల మూలంగా కాలువ పొంగి ప్రవహిస్తోంది. ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. అమృత కంగారుగా ఎవరు అటు వెళ్ళకండి, ప్రమాదం అని అరిచింది. ఆ వ్యక్తి అమృత మాటలు వినిపించుకోలేదు. తన ధోరణిలో తను ముందుకు సాగిపోతోంది. అమృత తన శక్తినంతా కూడదీసుకుని మిమ్మల్నే అటు వెళ్ళకండి, ప్రమాదం, వెనక్కు రండి అని గట్టిగా అరిచింది. అప్పటికీ ఆ వ్యక్తి వెనక్కు తిరగలేదు. అమృత మాటలు వినిపించుకోలేదు. ముందుకే నడుస్తోంది. పరీక్షగా ఆ వ్యక్తిని చూసిన అమృతకు ఆవిడ పూర్ణ తల్లి అని అనుమానం వచ్చింది. గుండె జల్లుమంది. ఆవిడ మతిలేంది. తను ఎంత అరిచినా ప్రయోజనం లేదు. ఆవిడ్ని పట్టుకుని ఆఫ్ చేయాలని పొరుగు మొదలుపెట్టింది. ఎంతగా పొరుగు పెట్టినా అలవాట్లేక ఆవిడ్ని అందుకోలేకపోయింది. ఆవిడ కాలువలోకి నడిచేస్తోంది. అమృత వెర్రిదాల్లా గట్టిగా కేకలు పెడుతూ వెనక ముందు ఆలోచించకుండా పొంగులు పారుతూ ప్రవహిస్తోన్న కాలువలోకి తను దిగి పూర్ణ తల్లిని వెనక్కు లాగడానికి ప్రయత్నించింది. కాని ప్రవాహ వేగానికి ఇద్దరూ ముందుకే కొట్టుకుపోయారు. అమృత కేకలు విన్న చుట్టుపక్కల పొలాల్లో పనిచేసుకుంటున్న ఇద్దరు ముగ్గురు పాలేళ్లు అది చూసి గోచీలు బిగించి కాలువలోకి దూకి ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అమృత పూర్తిగా తడిసి ఆయాసపడుతోందంతే. కాని పూర్ణ తల్లి మాత్రం బాగా నీళ్లు మింగేసింది. స్పృహ కోల్పోయింది. అప్పటికప్పుడు బండి కట్టించి పూర్ణ తల్లిని అందులో పడుకోబెట్టి పూర్ణింటికి తీసుకువెళ్లారు. నిలువెల్లా తడిసి అమృత కూడా బండిలోనే కూర్చుంది. బండి ఇంటికి చేరుకునేసరికి పూర్ణ మోకాళ్లపైన గెడ్డమానించి ఒక స్తంభానికి ఆనుకుని ఎటో చూస్తూ కూర్చుంది. బండి ఇంటి ముందు ఆగగానే అమలకలంతా పోగయ్యారు. నలుగురు సాయం పట్టి పూర్ణ తల్లిని ఇంట్లో పడుకోబెట్టారు. అయోమయంగా చూస్తోన్న పూర్ణని చూస్తుంటే అమలక్కలకి మండిపోయింది. ఏం తల్లి, నీ కన్నతల్లిని కూడా పట్టించుకోకుండా ఏ రాజకార్యాలు వెలగబెడుతున్నావు? మహాతల్లి ఎక్కడ అడుగు పెడితే అక్కడే సర్వనాశనం. ఆ రామకృష్ణయ్య ఈవిని చేసుకుంటానని అన్నాడో లేదో జైల్లో పడ్డాడు. కొంతమంది జాతకాలంతే. ఇప్పుడే శని ఇంకా ఎటు తిరుగుతుందో. తీరుబడిగా కూర్చుని ఈ రాణిగారు ఏం చేస్తున్నట్లు? తల్లి పిచ్చిదని కనిపెట్టి చూడాలని తెలీదా? నిండు ప్రాణాలు నిలువునా పోయేవి. అమృతగారు కనిపెట్టి చూడబట్టి గాని. పాపం అమృతగారు దేవత. తన ప్రాణం కూడా లక్ష్య పెట్టకుండా ఏట్లో దిగారు. ఆవిడ మొదటి నుంచి అంతే. మరొకరికి ఉపకారం చేయడానికి ఎప్పుడూ ముందుకొస్తుంది. ఈ మధ్య కలర వచ్చినప్పుడు చూడలేదు. వేడి సీసం కరిగించి చెవుల్లో పోసినట్లు ఈ మాటలన్నీ పూర్ణ చెవుల్లో పడుతున్నాయి. సాయంత్రం కాగానే తాటితోపుల్లోకి వెళ్లకుండా పూర్ణ తల్లిని ఆపడం ఎవరితరమూ కాదు. అలా వెళ్లడంలో తన తల్లి మనసు ఏ ఊరటను పొందగలుగుతుందోనని పూర్ణ వెళ్లనిచ్చి తల్లిని కనిపెట్టి చూసుకుంటూ ఇంటికి తిరిగి తీసుకొచ్చేది. రామకృష్ణ జైల్లో పడినప్పటినుంచి పూర్ణ మనసులో ఉండడం లేదు. అన్ని పనులు అస్తవ్యస్తంగానే చేస్తోంది. ఆ రోజు మరీ దిగులుగా ఉండి తల్లి ఇంట్లో నుంచి వెళ్ళింది కూడా గమనించలేదు. ఎదురుగా స్పృహలేని దశలో తల్లి, చుట్టూ అమ్మలక్కల మాటల ఈటలు. ఎదురుగా తడిబట్టలతో తన తల్లిని రక్షించిన ఘనతతో అమృత. వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అంటూ లేచింది పూర్ణ, కన్నీళ్లను నిగ్రహించుకుంటూ. అమృత కొంచెం తటపటాయించి, నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండు, నే వెళ్ళి తీసుకొస్తాను అంది. ఆ మాటల్లో నువ్వు వెళితే డాక్టర్ రాడు, నేనే తీసుకురావాలి అన్న ధ్వని స్పష్టంగా వినిపించింది. స్పృహలేని తల్లి పక్కన కూలబడింది. అమృత వెంటనే ఇంటికి వెళ్లి తడిబట్టలు మార్చుకుని తడితల సరిగ్గా తుడుచుకోకుండానే వదులుగా జడవేసుకుని బొట్టు పెట్టుకుని డాక్టర్ని పిలుచుకొచ్చింది. డాక్టర్ వచ్చి చూసి మరేం ప్రమాదం లేదని, కొద్దిగా నీళ్లు మింగి స్పృహ తప్పిందని చెప్పి నీళ్లు కక్కించాడు.
అంతకుముందే అమలక్కలు తమకు చేతనైనట్లు ఆవిడి చేత నీళ్లు కక్కించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. డాక్టర్ ఇంజెక్షన్ చేసిన కొద్దిసేపటికి పూర్ణ తల్లి కళ్ళు తెరిచి పిచ్చిగా నవ్వింది. ఆవిడకు స్పృహ రావడానికి రాకపోవడానికి భేదమేమిటి అనిపించి మనసు జాలితో కరిగిపోయింది అమృతకి. అమ్మలక్కలు మాత్రం పూర్ణని అంతటితో విడిచిపెట్టదలుచుకోలేదు. కన్నతల్లి మీద కూడా ప్రేమ లేని రాక్షసిని దీన్నే చూస్తున్నాం అంది ఒక ఆవిడ అక్కసుగా. అంతవరకు రగిలిపోతున్న మనసుతో అన్నీ సహిస్తోన్న పూర్ణ ఈ మాట విని సహించలేకపోయింది. రుద్రకాళిలా లేచింది. ఏంటి, నేను రాక్షసినా? మీరంతా దేవతలు కదూ? కన్న కొడుకు ఇంట్లోంచి ఓ పావలా డబ్బులు తీసుకున్నాడని చింతబరికెతో చావబాదిన సీతమ్మ, నువ్వు నిజంగా సీతమ్మ తల్లివే కదూ? కన్న తల్లికి ముసలితనంలో గుప్పెడు మెతుకులు కూడా పెట్టకుండా మలమలా మార్చి చంపిన ఓ కనకమ్మ తల్లి, నువ్వు కూడా నాకు తల్లి మీద ప్రేమ లేదని తిడుతున్నావా? మతి పోగొట్టుకుని ఏనాడు నాకు ప్రేమగా గుప్పెడు మెతుకులు పెట్టకపోయినా, నా ఆలన పాలన చూడకపోయినా, అసలు నేను అనేదాన్ని ఉన్నానని గుర్తించకపోయినా, నాకు జన్మనిచ్చిన తల్లిని దిక్కులేని దాన్నిగా వీధుల్లో వదిలేలేక రాక్షసి మూకలాంటి మీ అందరి మధ్య విధిలేకపోడున్న నేను రాక్షసినా? ఏ వంక దొరుకుతుందా, ఎవరిని ఎలా కొల్లబొడుద్దామా అని చూస్తున్న మీరంతా దేవతలా? ఏదో సాయం చేస్తున్నట్లు వేషం వేస్తూ కులాసాగా కాలక్షేపం చేస్తున్న అమలక్కలకి ఈ మాటలతో మండిపోయింది. ఏన్నోరు అంతే మరి. సిగ్గు లజ్జ విడిచేసిన మనిషి ఏం మాట్లాడలేదు. ఎంత నీతి జాతి లేని మనిషి అయినా పొరిగింటి కదా అని సాయం వస్తే కృతజ్ఞత లేకపోగా తిట్టిపోస్తోంది అక్కసుగా అంది ఒక ఆవిడ. మిమ్మల్ని ఎవరు సాయం రమ్మన్నారు? పొండి. నన్ను కందిరేగల్లా పొడవడానికి వచ్చారా? నాకు సాయం చేయడానికి వచ్చారా? పొండి, మీరంతా పొండి. మా అమ్మ చచ్చినా పర్వాలేదు, నేను చచ్చినా పర్వాలేదు, ముందు మీరంతా ఇక్కడి నుంచి పొండి. అలాగే చావు అని శాపనార్థాలు పెడుతూ అందరూ ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. అమృత ఒక్కతే మిగిలింది. అమృత ఉనికిని కూడా మరిచిపోయి అబ్బా అని తల గోడకేసి కొట్టుకుంది పూర్ణ. అమృత కుండలోంచి గ్లాసుతో నీళ్లు ముంచి పూర్ణకి అందించిపోయింది. ఆ గ్లాసు విసిరి కొట్టింది పూర్ణ. ఎర్రబడ్డ కళ్ళతో, నా రామకృష్ణను జైలుకు పంపి నాకు సాయం చేయడానికి వచ్చావా? ఛీ, అవతలకు పో అంది. అమృత అప్పటి వరకు పూర్ణ దయనీయ స్థితి చూసి జాలితో కరిగిపోతూ ఉంది. కాని ఈ మాటలకు సహించలేకపోయింది. నీ రామకృష్ణ? నోరెలా వచ్చింది ఆ మాట అనడానికి? అతడు నీ రామకృష్ణ అయితే నేనసలు ఈ ఊరికే వచ్చేదాన్ని కాను. నువ్వు ప్రేమిస్తున్నావా? అసలు ప్రేమ అంటే ఏంటో నీకు తెలుసా? నువ్వు అవకాశవాదివి. నీ సుఖం నువ్వు చూసుకునే స్వార్థపరురాలివి. ఎవన్నో పెళ్లి చేసుకుందామని వాడితో వెళ్ళావు, వచ్చేశావు. భాస్కర్రావు గోముఖ వ్యాఘ్రమని నీకు తెలుసు కనుక అతన్ని పెళ్లి చేసుకొనున్నావు. రామకృష్ణ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని అతన్ని పెళ్లి చేసుకుని సుఖపడాలని చూస్తున్నావు. నీ అంతరాత్మను అడుగు, అతని మనసేమిటో నీకు చక్కగా చెప్తుంది. అందుకే నీ భార్య నుండి కాపాడడానికే నా రామకృష్ణని జైలు పంపాను. అక్కడైనా 3 నెలలైనా స్థిమితంగా ఉంటాడని. అగ్నిపర్వతం పగిలి లావా పొంగినట్లు అమృత మనసులో బలవంతాన అణుచుకున్న మాటలు పైకి రాగానే పూర్ణముఖం నిర్జీవంగా అయిపోయింది. అంతవరకు కాట్ల కుక్కల అందరితో పోట్లాడిన పూర్ణ నెత్తిన పిడుగు పడినట్లు చైతన్యం లేనిదానిలా అయిపోయింది. అక్కడ నిలబడలేకొచ్చేసింది అమృత. అయినా నిర్జీవంగా మారిపోయిన పూర్ణముఖం అమృతని వెంటాడక మానలేదు. ఆ మరునాడు రామకృష్ణని చూడ్డానికి వెళ్ళింది అమృత. నన్ను క్షమించు అంది తలదించుకుని. ఎందుకు? నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంటే. దేనికి? పూర్ణ తల్లిని అంత సాహసంతో రక్షించినందుకు. పూర్ణ చెప్పిందా? అవును. అంతే చెప్పిందా? అంతా చెప్పింది. అందుకే క్షమించు. నన్ను నేను క్షమించుకోగలిగితే నిన్ను క్షమించగలను. అంటే? పూర్ణ చెప్పిన మాటలు విన్నాక నాకు కష్టం కలగలేదు, సంతోషమే కలిగింది. కోర్స్ అందుకు చాలా సిగ్గుపడుతున్నాననుకో. మనమంతా మానవ మాత్రులం అమృత. బడలెక్కగా ఉన్న అమృత కళ్ళు ఈ మాటలు వినగానే వింత వెలుగులు విరజిమ్మాయి. ఆ రోజు మామూలుగా క్లాసులో కడుగుపెట్టిన అమృత క్లాసులో కొత్త పిల్లని చూసి ఆశ్చర్యపోయింది. ఆ పిల్ల శరీరమంతా పాలిపోయి తెల్లగా ఉంది. జుట్టు రాగి రంగులో ఉంది. కళ్ళు ఆకుపచ్చగా ఉన్నాయి. కనుపాపలు మసకబారినట్లు వింతగా ఉన్నాయి. చూసి చూడగానే తల్లిదండ్రుల సుఖరోగాల కారణంగా పుట్టిన సంతానమని తెలిసిపోతుంది. మిగిలిన పిల్లలంతా కూడా ఆ అమ్మాయిని కుతూహలంగా వింత జంతువుని చూసినట్లు చూస్తున్నారు. రెప్ప వేయకుండా తనను చూస్తున్న అమృతను చూసి ఆ పిల్ల ముఖం తిప్పుకుంది. అలాంటి చూపులకు, ఏసడింపు మాటలకు బాగా అలవాటు పడిందాల్లా ఉందా పిల్ల. అంత పసితనంలోనే అవమానాలను శాంతంగా ఎదుర్కోగలిగే ఏదో సహనశక్తి ఆ పసి మనసుకొచ్చేసింది. ప్రకృతి సహజంగానే ఒక బలహీనతకు మరో అంగరక్ష కల్పిస్తుందేమో. 6-7 నిండని ఆ పసికందు అనుభవిస్తోన్న క్షోభ, ప్రదర్శిస్తోన్న నిగ్రహము అమృతను కదిలించాయి. ఆ పిల్ల దగ్గరకొచ్చి, పాపా నీ పేరేంటమ్మా అంది.
ఆ పిల్ల తలెత్తి ఏదో అనబోయేలోగానే క్లాసంతా గూచి అని గట్టిగా అరిచింది. అంత గోలకి మరొక పిల్లలెవరైనా ఏడ్చేసేవారు. కాని ఆ పిల్ల మసకబారినట్లున్న చూపులతో అందర్నీ ఒకసారి చూసి పెదవి కొరుక్కుంటూ నిలబడింది. సమాధానం మాత్రం వెంటనే చెప్పలేకపోయింది. బల్ల మీద ఆంచిన ఆ చేతివేళ్లు వణుకుతున్నాయి. "ష్! అల్లరి చేయకండి. అలా మరొకరిని ఏడిపించకూడదు" అని అదిలించింది క్లాసుని. అమృత సాధారణంగా నవ్వుతూనే పాఠాలు చెప్తుంది. కొట్టడం తిట్టడం చేయదు. కాని ఒక్కసారి అదిలించిందా, ఆ అదిలింపులోని గాంభీర్యానికి మిగిలిన పిల్లలు నోరెత్తరు. "నీ పేరేంటమ్మా?" అని మళ్ళీ అడిగింది. "మహమ్మారి" చిన్న గొంతుకుతో కీచుగా చెప్పింది ఆ పిల్ల. అమృత అదిలింపులను కూడా లెక్క చేయకుండా క్లాసంతా గొల్లుమని నవ్వుతూ బల్లమీద చేతులతో చప్పట్లు కొట్టారు. అదిరిపడింది అమృత. కన్న తల్లిదండ్రులే తమ సంతానాన్ని ఇలా అరడి పెడుతున్నారా? తాము చేసిన దౌర్భాగ్యపు నేరాలకు ఈ పసికందుని శిక్షిస్తున్నారా? "ఛ్" అని క్లాసుని అదుపులో పెట్టి, "ఎవరు పెట్టారు నీకీ పేరు?" అంది. ఆ పిల్ల మసకబారిన కళ్ళతో అర్ధరహితంగా చూసిందే కాని ఏ సమాధానం చెప్పలేకపోయింది. ఆ పిల్ల మనసుకంత పరిజ్ఞానం లేదని అర్థమైంది అమృతకి. "మీ అమ్మ నాన్నగారు ఎక్కడున్నారు?" అని మళ్ళీ అడిగింది అమృత. "ఆ ఊళ్ళో ఆ పిల్ల ఎవరి సంతానమూ కాదు. అయితే ఇంతవరకు తెలియకుండా ఉండదు. బామ్మ దగ్గరున్నాను" అంది ఆ పిల్ల. అక్కడితో అమృతకంతా అర్థమైపోయింది. స్వార్థపరులైన తల్లిదండ్రుల్ని తమ అక్రమాన్ని, దానివల్ల సంక్రమించే అవమానాల్ని కమ్ముకోవడానికి ఆ పిల్లను మరెవరి దగ్గరో వదిలేశారు. ఈ మహమ్మారి బిరుదు తల్లిదండ్రులే ఇచ్చారో, లేక పెంచుతున్న ఆ దయగల తల్లే తగిలించిందో. "నీ పేరు మహమ్మారి కాదు, శాంత. కూర్చో" అంది అమృత. 2-3 ప్రశ్నలు వేయగానే ఆ పిల్ల తెలివితేటలు కూడా అంతంత మాత్రమేనని గ్రహించగలిగింది అమృత. మనసంతా చికాగ్గా అయిపోయింది. ఈ పిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఆయా వచ్చి రాజుగారు రమ్మంటున్నారని చెప్పింది అమృతతో. క్లాసు ముగించి రాజుగారి గదిలోకి వెళ్ళింది అమృత. రాజుగారు అమృతను కూర్చోమని, "ఆ కొత్త మహమ్మారిని చూశారా?" అన్నారు అదో రకంగా నవ్వుతూ. అమృత వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. రాజుగారు లాంటి పెద్ద మనిషి కూడా అలా మాట్లాడుతూ ఉంటే తనేం సమాధానం చెప్పగలదు? "ఆ అమ్మాయికి నేను శాంత అని పేరు పెట్టాను" అంది. రాజుగారు గతుకుమని తన పెదవుల మీద వెటకారపు నవ్వును కొద్దిగా మార్చుకున్నారు. "ఆ అమ్మాయిని మన స్కూల్లో ఉంచుకుందామా, పంపించేద్దామా? అదే నిర్ణయించుకోవడానికే మిమ్మల్ని రమ్మన్నాను." "ఎవరమ్మాయి?" "ఏమో తెలీదు. ఇలాంటి విషయాలు తెలియనిస్తారా మహానుభావులు?" "ఆ గోపెమ్మ తెచ్చిపెట్టింది. ఎవరో ముదనష్టపుది తెచ్చి తన దగ్గర పడేసిందట. ఆ గోపెమ్మ బంధువర్గంలో ముదనష్టపోళ్లు చాలామంది ఉన్నారు" నవ్వారు రాజుగారు. మిగిలిన పిల్లలంతా అప్పుడే నవ్వుతున్నారు, కుతూహలంగా చూస్తున్నారు. ఇదంతా అటు ఆ పిల్ల మనసు మీద, మిగిలిన పిల్లల మనసుల మీద ఎలాంటి ప్రభావం కలగజేస్తుందో. అందుకే అసలు నేను చేర్చుకోవడానికే సందేహించాను. ఆ గోపెమ్మ కాళ్లవేళ పడింది. ఎంత జీతం కావాలంటే అంత జీతం కడతానంది. పోనీ చూద్దాం, 1-2 నెలలు. అంతగా మనం పడలేకపోతే అప్పుడే పంపించేద్దాం. రాజుగారి మాటలకు అమృత కూడా ఒప్పుకుంది. అమృతకు ఇది ఒక ఛాలెంజ్లా ఉంది. 2-3 నెలల్లో మిగిలిన పిల్లలందరూ శాంతను మామూలుగా తమలో ఒక వ్యక్తిగా ఆదరించగలరా? అలా ఆదరించగలిగేలాగా వాళ్ల మనసుల్లో తాను పరివర్తన తేగలదా? ఆ రోజు స్కూల్ నుండి ఇంటికొస్తుంటే అమృత కాళ్ళు ముందుకు సాగలేదు. ఒక్కొక్క ఇంటి ముందు ప్రతి గృహిణి శాంతనాపి 1,00,000 ప్రశ్నలు ఇస్తోంది. ఆ పిల్ల చెప్పగలిగినంత వరకు సమాధానాలు చెబుతోంది. చెప్పలేని వాటికి బిక్కమొహం వేసుకుని చూస్తోంది. ఒక్కొక్క ఇంటి ముందు 2-3 పోగై ఆ పిల్ల సమాధానాలకు విరగబడి నవ్వుతున్నారు. వాళ్ళలా నవ్వుతుంటే ఆ పిల్ల బిత్రపోయి చూస్తోంది. వాళ్ళు తనను నఖశిఖ పర్యంతం పరీక్షగా చూస్తుంటే ముఖం తిప్పుకుని ఆ తన అభాగ్యపు శరీరాన్ని ఏ భూగర్భంలో దాచుకోవాలా అని ఆరాటపడుతున్నట్లు సంకోచంతో ముడుచుకుపోతూ నిలబడింది. ఆ పిల్లని వాళ్ల బారి నుండి రక్షించాలని ఒక్కడుగు ముందుకేసింది అమృత. అంతలో వెనక్కు తీసుకుంది. లాభం లేదు. ఆ మూర్ఖులు తాము అనుభవించగలుగుతోన్న రాక్షసానందాన్ని ఎంతమాత్రం వదులుకోరు. తను కల్పించుకోవడం వల్ల ఆ పిల్ల పరిస్థితి మరింత ఇరుకున పడుతుంది. ఎంతసేపటికో ఆ పిల్లను వదిలి ఆ అమ్మాయి మాటలు, తమ ప్రశ్నలు తలచుకుంటూ కులాసాగా నవ్వుకుంటున్నారు అమలకలు. పూర్ణ కూడా చూసింది ఆ పిల్లని. ఊరి వాళ్ళకి తనతో పాటు మరొక ప్రాణి దొరికింది ఏడిపించుకుని తిని ఆనందించడానికి. అయినా ఆ పిల్లని చూస్తే పూర్ణ మనసులో ఏ కొసానా సానుభూతి కలగలేదు. ఆ పిల్ల గోపెమ్మ ముదనష్టపు బంధువర్గంలోది. ఆ ముదనష్టపు బంధువర్గాన్ని తలచుకున్నప్పుడల్లా పూర్ణ అణువణువు కోపంతో, అసహ్యంతో జ్వలించిపోతుంది.
ఆ చండాలుడి వల్లనే తన జీవితం ఇలా అంధకార బొందురమైంది. గోపెమ్మను చూసినా, గోపెమ్మ బంధువర్గాన్ని చూసినా, చివరకు గోపెమ్మ నీడను చూసినా అసహ్యంతో రగిలిపోతుంది పూర్ణ మనసు. పెద్దలు శాంతను ఏడిపించి ఏడిపించి ఆనందించి వదిలేశాక పిల్లలకి సరదా పుట్టింది. వింతగా కనిపిస్తూ జాలిగా చూసే ఆ అమ్మాయిని చూస్తుంటే వాళ్ళ మనసుల్లో ఏదో తిక్క చెలరేగుతోంది. పైపెచ్చు తమ పెద్దవాళ్ళు ఆ అమ్మాయి దురదృష్టంతో ఎలా ఆడుకున్నారో వాళ్ళు కళ్ళారా చూశారు. తమ ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి, బూచి బూచి అని అరవడం మొదలుపెట్టారు. ఆ పిల్ల ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి తలదించుకుని నడవడం మొదలుపెట్టింది. అంత బ్రహ్మాండమైన పేరు పెట్టి తాము ఏడిపిస్తున్న ఆ పిల్ల ఏడకపోవడం పిల్లలకు నచ్చలేదు. ఒక పిల్లవాడు రాయి పుచ్చుకుని గురిచూసి విసిరాడు. ఆ పిల్ల అబ్బా అని అరచి తనకు దగ్గరలో ఉన్న పూర్ణను రక్షణ కోరుతూ వాటేసుకుంది. తన మీద తేలో జెర్రో పడినట్లు కంపరు పడిపోతూ ఆ పిల్లను ఒక్క తోపు తోసింది పూర్ణ. బలహీనంగా ఉన్న ఆ పిల్ల బొక్కబోర్లా పడింది. పిల్లలంతా గొల్లున నవ్వుతూ చప్పట్లు చరిచారు. శాంత అరుపుకు, పిల్లల గోలకు ముందు నడుస్తోన్న అమృత వెనక్కి తిరిగి గబాలన శాంత దగ్గరకొచ్చి లేవనెత్తి దుమ్ము దులిపి దగ్గరగా తీసుకుంది. ఆ పిల్ల గడగడా వణుకుతూ బలిలా అమృతను అతుక్కుపోయింది. టీచర్ ఆదుకోవడంతో పిల్లలు భయపడి పారిపోయారు. అమృత, పూర్ణ ముఖాముఖి నిలిచారు. తన చేతుల్లో వణికిపోతున్న శాంత వెను నిమురుతూ చి ఏ కొసాన మానవత్వం లేదు అని చేదరింపుగా అమృత శాంత చేపుచ్చుకుని నడిపించుకుంటూ వెళ్ళిపోయింది. అమృత చేదరింపు మాటలు పూర్ణ మనసును చీల్చి చెండాడుతున్నాయి. ఒకానొక ఉన్మాదంలో జుగుప్సతో ఆ పిల్లను తోసిపారేసిన ఆ పిల్ల భయంతో ఆర్తనాదం చేసేసరికి ఆ దీనస్వరం పూర్ణ అంతరంగాన్ని నిలబెట్టి సంజయ్షి అడిగింది. లేవదిద్దామని అనుకునేటంతలో అమృత వచ్చింది. అమృత తన పట్ల అమానుషంగా ప్రవర్తించిందని ఎన్నోసార్లు అనుకుంది. కాని తను ఎలా ప్రవర్తించింది ఆ పసిపిల్ల విషయంలో? అవ్యాజ్యంగా అమృత కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూపించకపోతే పోనీ ఎంత రాక్షసంగా ప్రవర్తించింది? ఎందుకలా ప్రవర్తించింది? ఆ పిల్లకు గోపెమ్మతో ఉన్న సంబంధం వల్ల? ఆ గోపెమ్మ బంధువే తన బ్రతుకు సర్వనాశనం చేయడం వల్ల? ఈ స్వార్థమెలా ఆడించగలదు మనుషుల్ని? మిగిలిన పిల్లలు శాంతను ఏడిపించకుండా తన సర్వశక్తులు వినియోగించి ప్రయత్నించసాగింది అమృత. శాంత అలా పుట్టడానికి కారణమేమిటో స్పష్టంగా వివరించింది. శాంతను ఏడిపించకూడదని, మరింత ప్రేమగా చూడాలని నచ్చజెప్పడానికి చూసింది. ఈ సంగతి తెలుసుకున్న కొందరు తల్లిదండ్రులు మా పిల్లలకు అడ్డమైన సంగతులు చెప్తున్నారా అని అమృతతో పోట్లాటికి దిగారు. నేను అడ్డమైన సంగతులు చెప్పడం లేదు. సమాజానికి, విద్యార్థులకి కూడా ఆరోగ్యకరమైన సంగతులే చెప్తున్నాను. మనం పిల్లలకు ఏమీ తెలియదు అనుకుంటాం. వాళ్ళకన్నీ తెలుసు. ఆ వయసులో మన మనసులు ఎలా ఉండేవో ఊహించుకోగలిగితే ఆ విషయం మనకే అర్థమవుతుంది. ఇటొచ్చి వాళ్ళకి విషయాలన్నీ తెలియవలసిన పద్ధతిలో సక్రమంగా తెలియడం లేదు. ఒక అనారోగ్యకరమైన కుతూహలాన్ని రేకెత్తిస్తూ మానసిక వికాసానికి బదులు సంకుచిత తత్వాన్ని వృద్ధి చేస్తూ తెలుస్తున్నాయి. ఇలాంటి విషయాలు శాస్త్రీయ పద్ధతిలో పిల్లలకు బోధపరచడం వల్ల వాళ్ళ మనసులు పాడుకోవు సరికదా. ముందు ముందు సమాజంలో శాంతలాంటి అభాగ్యులు ఉండరు. పెద్దల్లో కంటే పిల్లల్లోనే పరివర్తన తీసుకురావడం తేలికని అనుభవం మీద గ్రహించగలిగింది అమృత. పిల్లలు సహజంగా మంచివాళ్ళు. స్వభావ సిద్ధమైన మానవత్వం మీద స్వార్థపు మరకల మాలిన్యం అంతగా పడని వాళ్ళు. సరళకు పెళ్లి నిశ్చయమైంది. భాస్కర్రావు అన్నీ ఆలోచించి 10,000 కట్నంతో సంబంధం నిశ్చయించాడు. సరళ చాలా ఆనందంగా ఉంది. పెళ్ళికొడుకు నీకు నచ్చాడా అని యథాలాపంగా అడిగింది అమృత. ఎంఏ పాస్ అయ్యాడు. క్వాలిటీ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. బాగా సంపాదిస్తాడట అన్నయ్య చెప్పాడు. ఎందుకు నచ్చడు? గొప్పగా అంది సరళ. ఈ 2 మాటల్లోనే సరళేంటో అర్థమయ్యి ఈ రోజుల్లో కూడా కొద్దో గొప్పో చదువుకున్న ఆడపిల్లలు కూడా ఇంకా ఈ రకమైన మానసిక స్థాయిలోనే ఉండడానికి కారణమేమిటా అని ఎంత ఆలోచించినా అమృతకి సమాధానం దొరకలేదు. ఈ మనుషులింతే. ఒక పట్టాన యాంత్రికమైన అలవాట్లను దాటి స్వతంత్రంగా ఆలోచించుకోలేరు అని సమాధాన పడాల్సి వచ్చింది. తీరా అంతా నిశ్చయమయ్యాక మీ అమ్మగారి గురించి ఏవేవో మాటలు విన్నాం. మాకీ సంబంధం వద్దు అని ఉత్తరం రాశారు పెద్దవాళ్ళు. కాంతమ్మ తల కొట్టుకుని ఏడ్చింది. సరళ కూడా అమృత దగ్గర ఏడ్చింది. అంతా నిశ్చయమయ్యాక తన తల్లి మీద నెపన్నెట్టి మరింత కట్నం గుంజాలని చూసే పెళ్లి కొడుకుని ఏమీ అనలేదు. చూడు, ఇదంతా అన్నయ్య మూలంగానే జరిగింది. ఇంత చేసినవాడు మరొక 2,000 ఇచ్చి సమాధాన పడకూడదు అని ఏడ్చింది. అమృత మరోసారి ఆశ్చర్యం తప్ప ఏమీ మాట్లాడలేకపోయింది. చేసేది లేక మధ్యవర్తుల ద్వారా కట్నం ఇంకా ఎక్కువిస్తామని, కుదిరిన సంబంధం చెడగొట్టుకోవద్దని కబురు పంపించాడు భాస్కర్రావు.
వాళ్ళు 5,000 ఇంకా ఎక్కువ అడిగారు. 2,000 కంటే ఎక్కువ ఇచ్చుకోలేనన్నాడు భాస్కర్రావు. బేరం సాగి సాగి చివరకు 3,000కు సెటిల్ అయింది. ఎలాగైతేనేం సరళ పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయించారు. పెళ్లివారు తరలి వచ్చారు. భాస్కర్రావు పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేశాడు. పెళ్లి కొడుకు విడిదిలో నిలవలేక కాలువగట్టుకి షికారుకు వెళ్ళాడు. అక్కడ అతన్ని చూసి నిర్ఘాంతపోయింది పూర్ణ. అతడు పూర్ణను చూసి తడబడ్డాడు. కాని ఒక్క నిమిషమే. మరుక్షణమే పూర్ణను చూసి కన్ను కొట్టి వెకిలిగా నవ్వాడు. అది చూసిన చాకలి మంగి పరిహాసంగా నవ్వుతూ, భాస్కర్రావు గారు మంచి సరసున్నే ఎన్నుకున్నారు చెల్లెలికి అంది. ఆ మాటలు విని గర్వంగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పెళ్లికొడుకు. పూర్ణ పట్టించుకోకుండా ఉండలేక, మంగి ఎవరైతను నీకు తెలుసా అంది. అదేంటమ్మా నీకెట్టా తెలవకుండా ఉంది? రేపు తెల్లారేటప్పటికి సరళమ్మకి మొగుడవుతాడీనా? పూర్ణకి తల గిర్రును తిరిగింది. ఒక్క నిమిషం భాస్కర్రావుని తలచుకుని మా బాగా జరిగింది అనుకుంది. సరళ తనను అన్న మాటలన్నీ గుర్తు చేసుకుని అంతే కావాలి శాస్తి అనుకోబోయింది. కాని ఎంత ప్రయత్నించినా స్థిమిత పడలేకపోయింది. ఒక అమాయకురాలి బ్రతుకు నాశనం కాబోతుంటే తెలిసి తెలిసి ఊరుకోలేకపోయింది. భాస్కర్రావు ఇంటికి బయలుదేరింది. పూర్ణను చూసింది అమృత గతుక్కుమంది. ఆ సమయంలో ఆ ఇంటికి పూర్ణ రాక ఎందుకో అమృతకేమీ అర్థం కాలేదు. అల్లరి పెట్టి గొడవ చేసి సరళ పెళ్లి చెడగొట్టాలనుకుంటుందా? అంత నీచంగా ప్రవర్తిస్తోందా? పూర్ణని రమ్మనలేదు, కూర్చోమనలేదు. అంతలో కాంతమ్మ బయటకొచ్చి పూర్ణని చూసి గుండె బాదుకుని, ఈ శని ఇప్పుడిక్కడికి ఎందుకు దాపురించింది దేవుడా అంది. అండమే కాదు, గబగబా 2 అంగల్లో పూర్ణ దగ్గరకు వచ్చి పూర్ణ 2 చేతులు పట్టుకుని, ఇవి చేతులు కావనుకో, నా తల్లివి కదూ, ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళు, నీ లీలలు ఎప్పుడూ ఉండేవే అంది. కోపము కసి రెండూ కలిపి ప్రాధేయపడుతూ. పూర్ణ ఆ చేతులు విదిలించుకుని, మీరు వెళ్ళమంటే వెళతాను, కానీ నిజంగా మీ మేలు కొరే ఇక్కడికొచ్చాను అంది కోపంగా. ఆ మాటలతో కాంతమ్మ కొంచెం తగ్గి, ఏం మేలు తల్లి అంది వెటకారంగా. చాచి కాంతమ్మ చెంప మీద చెళ్ళున కొట్టాలనే కోపం నిగ్రహించుకుని, మీ అల్లుడికి, అదే కాబోయే అల్లుడికి అదివరకే పెళ్ళయింది. అతడి పెళ్ళాన్ని నేను కళ్ళారా చూశాను. చూసి ఒక ఆడదాని బ్రతుకు నాశనం చేయలేక వచ్చి చెప్పాను అంది. కాంతమ్మ గుండె బాదుకుంటూ ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది. పెళ్లి పందిట్లో హాహాకారాలు చెలరేగాయి. ఆడపెళ్లివారి తాలూకా పెద్ద మనుషులు పెళ్లి కొడుకును నిలదీసి, నీకిదివరకే పెళ్ళయిందా అని అడిగారు. పెళ్లికొడుకు పొగరుగా, ఎవరు చెప్పారు? గవర్నమెంట్ ఉద్యోగిని. పెళ్లి మీద పెళ్లి చేసుకుంటే ఉద్యోగం ఊడుతుందని తెలీదా? అంత పిచ్చివాణ్ణా అన్నాడు. అయితే ఆ దౌర్భాగ్యురాలు లేనిపోనివి కల్పించి చెబుతుందన్నమాట అన్నారు ఇంకొకరు. అందులో సందేహమేముంది? ఆ మహాతల్లి ఇలాంటివి ఎన్ని చేయలేదు అన్నారు మరొకరు. అదెవరితో నాకు చూపించండి, మక్కిలెరగదంతాను అన్నాడు పెళ్లికొడుకు. నలుగురు పెళ్లికొడుకుని పూర్ణ ముందుకు తీసుకొచ్చారు. పెళ్లికొడుకు పూర్ణను చూసి గతుక్కుమని అంతలో నవ్వి, నువ్వా అన్నాడు. నీకు తెలుసా ఇది అన్నారు పెద్దల్లో ఒకరు చాలా ఉత్సాహంగా. నాకు కాదు గాని నా స్నేహితుడికి తెలుసు. పూర్ణను చూసి వెటకారంగా నవ్వుతూ అన్నాడు పెళ్లికొడుకు. ఎక్కడా, ఎలాగా, ఎప్పుడు? పెళ్లి మాట కూడా మరిచిపోయి కుతూహలంగా అడిగాడు మరొక పెద్ద మనిషి. కాంతమ్మ తల కొట్టుకుని, ఎంతకు పూర్ణ అబద్ధమాడుతోందా? తనండి 4 అంది. పెళ్లికొచ్చిన ఒక పెద్ద ముత్తైదువ గబగబా పూర్ణ దగ్గరకొచ్చి ఆ చెంప ఈ చెంప వాయించి, బడవకాన ఇలాంటి వెధవ మాటలన్నీ మాట్లాడి పెళ్లి పాడు చేస్తావా అంది. పెళ్లికొడుకు గబగబా ముందుకొచ్చి పూర్ణను ఆ ముత్తైదు చేతుల్లో నుంచి విడిపించి, పాపం కొట్టకండి, ఆ అమ్మాయి అబద్ధం చెప్పడం లేదు అన్నాడు. ఏంటయ్యేది, పెళ్లి కాలేదంటావు, ఆ అమ్మాయి అబద్ధం చెప్పడం లేదంటావు, ఏంటి సంగతి? ఆడపెళ్లివారి తాలూకా ఒక పెద్ద మనిషి నిలేశాడు. అసలు సంగతి చెబుతున్నానుగా. ఆ రోజు హోటల్లో నాతో పాటు రూంలో ఉన్న ఆడమనిషి నా భార్యనే చెప్పాను అందరికీ. అలా చెప్పకపోతే ఎలా? ఒక రూంలో ఉండనీరుగా. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అని అలా చెప్పనీ లేదు. అందుకే పాపం వాళ్ళు వేరువేరు రూమ్స్లో ఉండవలసి వచ్చింది. తాపీగా నిలబడి దర్జాగా చెప్పాడు పెళ్లికొడుకు. అమృత జుగుప్సతో కంపించిపోతూ, చిచ్చి, ఈ పెళ్లి ఆఫ్ చేయండి, ఇలాంటి సంబంధం వద్దు అంది. కాంతమ్మ దిగులుగా, అదెలా? పీటల మీద పెళ్లి చెడిపోతే పరువు ప్రతిష్టలు ఏమవుతాయి? ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్ళవుతుందా అంది. అయినా అతడు పెళ్లి చేసుకోలేదటగా, ఊరికే తిరిగాడట అన్నారు ఆడ మగ పెళ్లి పెద్దలందరూ. అందులో తప్పేముంది అన్నట్లు. ఈ ధోరణి చూసి అమృత హడలిపోతూ సరళ దగ్గరకొచ్చి, సరళ, నీకు కాబోయే వరుడు అంటూ ఏదో చెప్పబోతుండగానే సరళ కళ్ళు తుడుచుకుంటూ, అంతా విన్నాను అంది. విన్నావా? అయితే వెంటనే ఈ పెళ్ళొద్దని మీ అమ్మగారితోనూ అన్నయ్యతోనూ చెప్పు. చూస్తూ చూస్తూ అలాంటి చండాలుణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావు? ఎలా?
ఏం చేయగలను? పీటల మీద పెళ్ళాగిపోతే నాకు మళ్ళీ పెళ్లి ఎలా అవుతుంది? ఏడుస్తూ ఆకుపచ్చరాళ్ల నెక్లెస్ మెడలో సర్దుకుంది సరళ. నిర్ఘాంతపోయిన అమృత అక్కడ నిలబడలేకొచ్చేసింది. ముహూర్తం మించిపోతుందని గొడవ చేశాడు పురోహితుడు. మండపంలోకి రండి అని పెళ్లికొడుకుని ఆహ్వానించారు పెళ్లి పెద్దలు. పెళ్లికొడుకు వెంటనే కదలకుండా, పూర్ణ, నిన్ను ఆ రాక్షసుల చేతుల్లోంచి తప్పించాను, లేకపోతే నిన్ను చావబాదేసేవారు. ఎప్పుడో వచ్చి నా బాకీ వసూలు చేసుకుంటాను అన్నాడు కన్నుకొట్టి నవ్వుతూ. చుట్టుపక్కల వాళ్ళు సరదాగా నవ్వారు. పెళ్లి పెద్దలు ముహూర్తం మించిపోతుందని పెళ్లికొడుకుని లాక్కుపోయారు. అమృత, పూర్ణ మిగిలారు ఎదురెదురుగా. వాళ్ళిద్దరూ వేరువేరు గదుల్లో ఉన్నారు అని పెళ్లికొడుకు చెప్పింది వినలేదా ఈ మంద? ఇంకా పాపం పూర్ణని ఎలా అవమానించగలుగుతున్నారు అని ఆలోచిస్తోంది అమృత. నేను పెళ్లాడాలి అనుకున్న వ్యక్తికి ఇదివరకే పెళ్ళయిందని గ్రహించి తప్పుకొచ్చేసిన నేను పతితను, కొలటను. బేరాలాడి కట్నం గుంజుకుని బహిరంగంగా తన వ్యభిచారాన్ని చాటుకుంటున్న వ్యక్తిని మనసనేది లేకుండా పెళ్లి చేసుకుంటున్న సరళ ఉత్తమురాలు. ఏంటి వ్యవస్థ? ఇదిలా ఉండడానికి కారకులెవరు అని కుమిలిపోతోంది పూర్ణ. పెళ్లి పందిట్లో నుండి మంగళ వాయిద్యాలు బోరున వినిపిస్తున్నాయి, అన్నింటినీ మింగేస్తూ. అమ్మవారి గుడి ఆవరణలో దగ్గర దగ్గర 25 కొబ్బరి చెట్ల దాకా ఉన్నాయి. అవన్నీ అమ్మవారి చెట్లని, ఆ కాయలను ఎవరైనా వాడుకుంటే కళ్ళు పోతాయని నమ్మకం ప్రబలుంది గ్రామీణుల్లో. ఆ కొబ్బరికాయలను అమ్మవారి కొడతారు. తర్వాత ఆ కొబ్బరి చెప్పలను భాస్కర్రావు లాంటి ఊరి పెద్దలు చవగ్గామి డబ్బు చేసుకుంటారు. ఇదంతా చూసిన అమృత ఆ కొబ్బరి చెట్లు కలరావాత పడిన కుటుంబాలకు చెందేలా దరఖాస్తులు పెట్టించి శాంక్షన్ చేయించింది. అయినా ఆ కొబ్బరి చెట్లు ముట్టుకోవడానికి ఆ అమాయకులకు భయమే. ఏమో, ఏమవుతుందో? అమ్మవారికి ఆగ్రహం వస్తే ఏమైనా చేస్తుంది. వీళ్ల భయాలను తమ స్వార్థం కోసం మరింత ఎగదోస్తున్నారు భాస్కర్రావు లాంటి వాళ్ళు. విదపకాలం వచ్చి పడిందిరా. ఒత్తిగా దేవుడు, దెయ్యము, భయము, భక్తి లేకుండా పోతున్నాయి. అనుభవించినప్పుడు కానీ తెలిసి రాదు. అందుకే వెధవ జాతకాలు ఇలా ఉన్నాయి అంటున్నారు. ఇదంతా చూసి అమృత తెగించి తనే ఆ కొబ్బరికాయలు కోయించి ఆ కుటుంబాల పిల్లలందరికీ పంచిపెట్టింది. ఆ పిల్లలు సుఖంగా తిన్నారు. కాని తల్లిదండ్రులు మాత్రం అమృత మీద విరుచుకుపడ్డారు. ఆ అమ్మకి కోపం వచ్చి మా సంతానాన్ని మింగేస్తే ఏటి గతి అని ఏడ్చినంత పనిచేశారు. ఆ అమాయకత్వాన్ని చూస్తుంటే అమృతకి కోపం రావడానికి బదులు జాలి, బాధ కలిగాయి. అమ్మవారు నాకు కలలో కనపడి, ఈ ఊరి వాళ్ళు చాలా మంచివాళ్ళు, ముఖ్యంగా గూడెం వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఎవరు వద్దన్నా, ఎందుకు వద్దన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా నాకు జాతరలు చేస్తారు, అంచేత నా కొబ్బరి చెట్ల కాయలన్నీ వాళ్ళకే చెందాలి అని చెప్పింది. అందుచేతనే నేనంత ప్రయత్నం చేసి చెట్లు మీకు చెందేలా చేశాను అని చెప్పింది. జనమంతా అమృత మాటలు నమ్మారు. అమృత అబద్ధమాడదని వాళ్ల నమ్మకం. అంతేకాదు, వాళ్ల మనసంతా ఆ కాయల మీదే ఉంది. తీసుకోవడానికి భయం అడ్డొస్తోంది. ఆ భయం పోగొట్టగలిగే ఏ చిన్న ఆధారమైనా సరే వాళ్ళు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అమృత మాటలతో ధైర్యం తెచ్చుకుని ఆ కాయలు జంకుతూనే వాడడం మొదలుపెట్టారు. ఏ ఉపద్రవమూ జరగలేదు. భాస్కర్రావు లాంటి వాళ్ల శాపనార్థాలుగానే మిగిలిపోయాయి. 3 నెలలు పూర్తయ్యాయి. రామకృష్ణ విడుదలయ్యాడు. జైలు దగ్గరికి తనను ఆహ్వానించడానికి వచ్చిన జన సమూహాన్ని చూసి రామకృష్ణ ఆశ్చర్యపోయాడు. ఆ రోజు మూర్ఖంగా తాము చెబుతున్నదేమిటో తమకు తెలియకుండా సాక్ష్యం చెప్పి తాను జైలుకు వెళ్లడానికి కారణమైన వాళ్ళందరూ పూలదండలతో నిలబడున్నారు. అమృత, పూర్ణ ఒకరి పక్కన మరొకరు నిలబడున్నారు. రామకృష్ణ చాలా సంతోషంగా ఊళ్ళోకొచ్చాడు. 3 నెలల కాలంలో ఊళ్ళో వచ్చిన మార్పులు అతనికి చాలా ఆశ్చర్యం కలిగించాయి. గూడెంలో ఒక విధమైన నవచైతన్యం కనిపిస్తోంది. తాము మనుషులే కానట్లు, ఒక విధమైన క్రిమి కీటకాలు అయినట్లు చిత్తం చిత్తం అంటూ పెద్దలందరికీ సాగిలపడి దండాలు పెట్టడం లేదు. అసలు పెద్దలే అధికారంతో ఆ పనికి ఈ పనికి రమ్మని వెనకట్లా పురమాయించలేకపోతున్నారు. ఒకవేళ చెప్పినా కూలి జనం వెనకట్లా అగ్గగలాడుతూ చిత్తం అనడం లేదు. మాకు పనులున్నాయి బాబుగారు అని నిర్భయంగా చెప్పగలుగుతున్నారు. అన్నింటికంటే అమ్మవారి గుడి ఆవరణలో కొబ్బరి చెట్లు కలరా బాధితుల కుటుంబాల వాళ్ళు ఉపయోగించుకోవడం రామకృష్ణకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. ఎన్నో సంవత్సరాలుగా ఆ కాయలు అమ్మవారి నైవేద్యానికి తప్ప ఉపయోగించకూడదనే నమ్మకం అందరిలోనూ బలపడిపోయింది. ఆ నైవేద్యం పేరు చెప్పి అది కూడా ఒక వ్యాపారంగా మార్చుకుంటున్నారు పెద్ద మనుషులు. అలా నమ్మకం నశించిందంటే నమ్మలేకపోతున్నాడు. ఎలా సాధించావిది అని అడిగాడు ఆశ్చర్యంగా. అమృత తన కళ గురించి చెప్పింది. రామకృష్ణ కళ్ళు పెద్దవి చేసి, అమ్మవారు నీకు కలలో సాక్షాత్కరించిందా
నీ భక్తికి మెచ్చి అన్నాడు. అమృత నవ్వి, ఆ సాక్షాత్కరించింది. సాక్షాత్కరించింది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో దగ్గరుండి అబద్ధం ఆడించాడు. ధర్మం అధర్మాన్ని జయించడానికి కొన్ని సందర్భాల్లో అధర్మాన్నే ఆశ్రయించాల్సి వస్తుంది. అలాగే విజ్ఞానం మూర్ఖత్వాన్ని నాశనం చేయడానికి కొన్ని సందర్భాల్లో మూర్ఖత్వాన్నే ఆధారం చేసుకోవాలి అని చెప్పింది. రామకృష్ణ ఆనందంతో వల్లి అన్నాడు ఆప్యాయంగా. రామకృష్ణ విడుదల కావడం, గ్రామంలో అతనికి పెరిగిన పరపతి, ఇదంతా భాస్కర్రావు భరించలేకపోతున్నాడు. ఒక వంక ఆస్తి గొడవ అలాగే ఉంది. ఆస్తి వ్యవహారం పరిష్కారమయ్యే వరకు పూర్ణని పెళ్లి చేసుకోనని రామకృష్ణ తాయారమ్మకు మాటిచ్చినట్లు భాస్కర్రావుకి తెలిసింది. అక్కడితో గ్రామ పెద్దల్ని పూర్ణ మీదకి ఉసుగొలిపాడు. పంతులు, శాస్త్రి, చౌదరి వగేరా అందరూ పంచాయతీ ఏర్పాటు చేసి పూర్ణని పిలిపించారు. ఇది ఊరు కాని శానివాడ కాదు. ఈ ఊళ్ళో ఉండదలుచుకుంటే ఎవరినైనా పెళ్లి చేసుకునుండు, లేకపోతే ఎక్కడికైనా పో, అంతేకాని బరితెగించి తిరిగితే ఊరుకునేది లేదు అన్నారు. నేను భాస్కర్రావుని పెళ్లి చేసుకుంటాను అంది బుద్ధిగా పూర్ణ. పూర్ణ ఎంత గొడవ చేస్తుందో, ఎలా తిట్టిపోస్తుందోనని ఎదురు చూస్తున్న పెద్ద మనుషులందరికీ పూర్ణ ఇంత సాత్వికంగా లొంగిపోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించింది. కొంత ఆశాభంగం కూడా కలిగింది. రామకృష్ణ ఈ విషయం విని ఆశ్చర్యపోతూ వెంటనే పూర్ణ దగ్గరకు వచ్చాడు. పూర్ణ, భాస్కర్రావుని పెళ్లి చేసుకుంటున్నావా? అవును. దేనికి? ఎవరినో ఒకరిని చేసుకోవాలిగా. ఆ సమాధానానికి బెత్తరపోయాడు రామకృష్ణ. అంత నిర్బంధమేముంది? నిన్ను బలవంతం ఎవరు చేయగలరు? ఎవరూ చేయలేరు, కానీ నేనే సుఖపడాలనుకున్నాను. సుఖపడాలనుకున్నావా? భాస్కర్రావుని చేసుకుని. ఎవరిని చేసుకుని సుఖపడగలను? తెల్లబోయి చూశాడు రామకృష్ణ. సమాధానం మాత్రం చెప్పలేకపోయాడు. నాకు ఏదైనా పని చూపించమన్నాను, ఆ పని మాత్రం చేయలేకపోయారు. ఎవరు? మీరు కూడా. పెళ్ళి పెళ్ళి పెళ్ళి, అది తప్ప ఆడదానికి మరో మార్గమే లేదా? చావడానికైనా బ్రతకడానికైనా. ఆస్తి వ్యవహారం పరిష్కారమయ్యే వరకు పెళ్లి చేసుకోనని అత్తయ్యకు మాటిచ్చాను. కానీ ఈ క్షణంలోనైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ నేను పెళ్లి చేసుకోను. కారణం తెలుసుకోవచ్చా? చెప్పనా? చెప్పమనే కదా అడుగుతున్నాను. అమృత గారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు అంత ప్రేమ ఉంది. అయితే అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోను. రామకృష్ణ మాట్లాడలేకపోతున్నాడు. ఈ 3 నెలల్లో గ్రామంతో పాటు పూర్ణ కూడా మారిపోయింది. మిగిలిన అందర్నీ మించి ఎదిగిపోయింది. నన్ను చేసుకోకపోతే పోని, భాస్కర్రావుని చేసుకోవడం దేనికి? నీ జోలికి ఎవరూ రాకుండా నేను చూడగలను. కాదు, భాస్కర్రావు నన్నే చేసుకోవాలని ఎందుకింతగా పట్టుబడుతున్నాడో అది తెలుసుకోవాలనుంది. అందుకే పెళ్లి చేసుకుంటాను. నాకు ఏ పెళ్ళైతేనేం? పూర్ణ మొండితనం రామకృష్ణకి బాగా తెలుసు. పరిణామాల కోసం ఎదురు చూడడం తప్ప తను చేయగలిగింది ఏమీ లేదు. భాస్కర్రావుతో పూర్ణ పెళ్లికి ముహూర్తం నిశ్చయమైపోయింది. ఊరంతా వేడుకగా ఎదురు చూడసాగింది. కొందరు నవ్వుతున్నారు, కొందరు వెటకారంగా మాట్లాడుతున్నారు. మొత్తం మీద అందరూ కుతూహలంగా చూస్తున్నారు. అమ్మా, నాకు పెళ్ళి అంది పూర్ణ తల్లితో. ఈ అందా తల్లి ఏదీ అర్థం కాకుండానే. ఈ పెళ్లి చేసుకుని నిన్ను ఆదుకోగలనేమోనని ఆశపడుతున్నాను. ఏమవుతుందో మరి అంది పూర్ణ. పూర్ణ తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోబోయింది. పూర్ణ అతి ప్రయత్నం మీద లోపలకు తీసుకొచ్చింది. పెద్ద ఆడంబరాలేమీ లేకుండా తన పెళ్లి క్లుప్తంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు భాస్కర్రావు. పెళ్లి భాస్కర్రావు ఇంట్లోనే జరగడానికి నిశ్చయమైంది. పిలవకపోయినా ఊరంతా వచ్చింది పెళ్లి చూడ్డానికి. ముహూర్తం సమీపించే సమయానికి పూర్ణను తీసుకురావడానికి కొందరు ముత్తైదులు బయలుదేరి వెళ్లారు. హుషారుగా నవ్వుకుంటూ వచ్చారు, పూర్ణ కనపడడం లేదంటూ. ఈ వార్త పెళ్లి పందిట్లో పెద్ద సంచలనం కలగజేసింది. ఏ గొడవ లేకుండా పూర్ణ పెళ్లి చేసుకుంటానండం, ఇంత నిరాడంబరంగా పెళ్లి జరిగిపోవడం చాలా మందికి నిరుత్సాహంగా ఉంది. ఇప్పుడు ఈ వార్త అందరిలోనూ ఎక్కడలేని ఉత్సాహాన్ని కలగజేసింది. ఒకరినొకరు తోసుకుంటూ ఏ దేవాలయాన్నో చూడ్డానికొచ్చినట్లు పూర్ణ ఇంటిని చూడ్డానికొచ్చారు. పూర్ణ ఇంటి తలుపులు బార్లా తీసున్నాయి. తలలో పెట్టుకున్న పూలు తీసి విసిరేసినట్లు ఒక మూలకి పూల చెండు విసిరేసి పడుంది. మరో మూలకి కట్టి విడిచిన ఖరీదైన పట్టుచీర కుప్పలా పడుంది. రామకృష్ణ ఊళ్ళో ఉన్నాడో లేదో చూడండి అని అరిచారెవరో ఉత్సాహంగా. నేనిక్కడే ఉన్నాను. ఓ మూల నుంచి శాంతంగా సమాధానం చెప్పాడు రామకృష్ణ. ఆ సమాధానంతో సమూహంలో ఉత్సాహం కొంతవరకు నీరు కారింది. రామకృష్ణ పెళ్లికి రాదలుచుకోలేదు, రాలేదు. కాని పూర్ణ ఎక్కడికో వెళ్ళిపోయిందనే వార్త క్షణాల్లో గ్రామమంతా వ్యాపించి అతని చెవుల్లో పడింది. ఏం జరిగిందో తెలుసుకోవాలని అతను వచ్చాడు. ఓ మూల పడున్న పూలు, మరో మూల పడున్న చీర పూర్ణ మనసులో కసిని ద్వేషాన్ని తెలియజెప్తున్నాయి.
గుమ్మం దగ్గర ముక్కలు ముక్కలుగా పగులున్న పూర్ణ తల్లి చేతులకున్న గాజులు తన తల్లిని తరలించుకుపోవడానికి పూర్ణ ఎంత ప్రయాసపడిందో చెప్తున్నాయి. అమృత కోసం చూశాడు, కాని అమృత కనపడలేదు. ఏదో అపరాధం చేసిందాల్లా అమృత తన గది దాటి రాలేదు ఆ రోజంతా. పూర్ణ వెళ్ళిపోయిందని తెలిసి ఒక్క నిట్టూర్పు విడిచి భయంతో ఇంట్లోనే కూర్చుంది. రామకృష్ణ మనసుపై దీని ప్రభావం ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తూ. పెళ్ళికొడుకు వేషంలో ఉన్న భాస్కర్రావు కాలభైరవుళ్లా గర్జిస్తూ, ఎక్కడికి పోతుందిది? నన్ను తప్పించుకుని పోతుందా? దీని అంతు తేలుస్తాను అని పిడికిళ్లు బిగిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఏరికోరి పొట్టుబట్టి పెళ్లి చేసుకోబోతున్న యువతిపైన భాస్కర్రావు బహిరంగంగా ప్రదర్శిస్తోన్న ఆ ప్రేమాభిమానాలు అందరినీ ముగ్ధులు చేస్తున్నాయి. ఒళ్ళు తేలిని ఉద్రేకంతో, ఆశాభంగంతో భాస్కర్రావు చేస్తోన్న కథాకళి అందరూ వేడుకగా చూస్తున్నారు. ఏ ఉద్వేగమూ లేకుండా ఇంట్లో ఓ మూల కూర్చునుంది కాంతమ్మ ఒక్కతే. ఏం జరిగిందో కాంతమ్మకి ఒక్కదానికే తెలుసు. ఒక రాత్రివేళ తలుపులు తట్టిన చప్పుడైతే తలుపు తీసి ఎదురుగా కాంతమ్మను చూసి రండి అని లోపలికి ఆహ్వానించింది పూర్ణ శాంతంగా. కాంతమ్మ లోపలికొచ్చి బోరుని ఏడుస్తూ, ఇంత పాపం నేను కళ్ళారా చూడలేను, ఇదంతా నేను భరించలేను అంది. పూర్ణ స్థిమితంగా కాంతమ్మ ఏడుపు వింటూ కూర్చుంది. ఏమీ మాట్లాడలేదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు అంది పూర్ణ చేతులు పట్టుకుని ఏడుస్తూ. ఎప్పట్లా పూర్ణ, నువ్వు మహా మంచిదానివా అని విరుచుకు పడలేదు. ఉదాసీనంగా ఆవిడ్ని చూస్తూ, ఈ సంగతి నాకు చెప్పి ఏం లాభం, మీ అబ్బాయికి చెప్పండి అంది. వాడు రాక్షసుడు, నా మాట వెండు. రాక్షసుడని మీరే అంటున్నారు, నేను మాత్రం ఏం చేయగలను? తలుచుకుంటే నువ్వే వాణ్ణి ఎదిరించగలవు. లాభం లేదు, నేను అలసిపోయాను, నాకింక ఓపిక లేదు. ఇది ఘోరం పూర్ణ, దారుణం, మహాపాపం. కాంతమ్మ ధోరణి చూస్తే అసహ్యం వేసి ముఖం తిప్పుకుంది పూర్ణ. కాంతమ్మ బిక్కచొచ్చినట్లయి, నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావడం లేదు అంది. ఎందుకు అర్థం కావడం లేదు? బాగానే అర్థమవుతోంది. నేను చెడిపోయిందాన్ని, పాపిష్టిదాన్ని, నాలాంటి దాన్ని చేసుకోవడం ఘోర పాపం, అంతే కదూ? కాంతమ్మ నుదురు కొట్టుకుని, అది కాదే, నువ్వు భాస్కర్రావుకి చెల్లెలు అవుతావు, అన్నా చెల్లెళ్ళకి పెళ్ళేమిటి, ఎంతకంటే ఘోరముంటుందా అంది. పూర్ణ అదిరిపడింది. చిచ్చి, ఇదేంటి అంది అసహించుకుంటూ. నా మాట నమ్మవే తల్లి, నాకు స్పష్టంగా తెలుసు. ఏంటి, ఎలా? చిచ్చి, ఒక్క విషయం ఆలోచించవే. నాకు చలపతి శాస్త్రికి సంబంధం ఉంటుందని ఊహించగలవటే నువ్వు? అలాంటిది ఉంటే ఊళ్ళో ఎవరికీ తెలియకుండా ఉంటుందా? అయినా ఆ చలపతి శాస్త్రికి ఆడది కావాలనుకుంటే దొరక నేనే దొరికానా? ఆ చివరి మాటలకు అంతటి చిరాకులోనూ నవ్వొచ్చింది పూర్ణకి. కాంతమ్మలో సౌందర్యం ఏ కొసానా లేదు, చేసుకోవడం కూడా అంతంత మాత్రమే. ఎడ్డీ ముడ్డీగా ఉంటుంది. అలాంటి వ్యక్తి విషయంలో రహస్య శృంగారాన్ని ఊహించడం కష్టమే మరి. మరి భాస్కర్రావు ఈ కథలన్నీ ఎలా సృష్టిస్తున్నాడు? అదేమో వాడికే తెలియాలి. వాడికి డబ్బు ముందు మరీ ఉచ్చం నీచం తెలీదు. నా బ్రతికెలా భజన పెట్టద్దని నెత్తినోరు కొట్టుకుని ఏడ్చాను. ఏమన్నాడో తెలుసా? నీ గురించి ఎవరికి తెలీదమ్మా, నిన్ను గురించి ఎవరేమనుకుంటారు, ఈ గొడవల్లో కల్పించుకోకు అన్నాడు. నేనన్నదానికి కాదన్నావంటే చూసుకో అని కొసరుకున్నాడు. ఈ వయసులో కన్న కొడుకుని కాదని ఏమైపోనే తల్లి, అందుకనే నోరు మూసుకుని లోపల కుమిలిపోతున్నాను. వాడితోనే అన్నాను, పూర్ణ నీ చెల్లెలవుతుందిరా, దాంతో పెళ్ళేమిట్రా, ఇదెక్కడ ఘోరంరా అని. నీకేం తెలీదమ్మా, పూర్ణని నేను పెళ్లి చేసుకుంటుంది సంసారం చేయడానికి అనుకుంటున్నావా? చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది అన్నాడు. నాకేంటో చాలా భయంగా ఉంది. పూర్ణ, వద్దే, ఈ పెళ్లి చేసుకోకు. పూర్ణకి ఈ మాటలేమీ చెవిన పడ్డం లేదు. అయోమయంగా కాంతమ్మని చూస్తూ, నేను భాస్కర్రావు చెల్లెల్నా? అంటే అంటే అంది పిచ్చిదాన్లా. అయ్యో, ఇంకా నా మాటల్లో నీకు నమ్మకం కలగడం లేదు. మీ అమ్మకి పెళ్లి కాకముందు, పెళ్ళయ్యాక కూడా ఈయన మీ అమ్మ చుట్టూ తిరిగేవాడు. నేను ఎన్నిసార్లు నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చానో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి. నా ఉసిరే తగిలిందేమో మీ అమ్మిలా. ఆగిపోయింది కాంతమ్మ. ఇంత గొడవ జరుగుతున్నా తనకేమీ పట్టనట్లు నిద్రపోతున్న తల్లిని శూన్యంగా చూసింది పూర్ణ. అసలు మీ నాన్న దేశాలు పట్టి పోయాడు ఎందుకంటావు? అతడే ఉంటే అతనితోనే చెప్పిద్దును అన్ని సంగతులు. ఊళ్ళో వాళ్ళకి సంగతులన్నీ తెలుసు. అయితేనే ఆ పుణ్యాత్ముడు పోయాడుగా, అందుకని ఆయన గురించి ఏం మాట్లాడరు. పోయిన వాళ్ళందరూ పుణ్యాత్ములే లోకానికి. పూర్ణకి గుండెలు అవిసిపోతున్నాయి. ఊళ్ళో అమ్మలక్కలు తనను ఆడిపోసుకునేటప్పుడు అప్పుడప్పుడు తన తల్లిని కూడా కలిపి మాట్లాడడం గుర్తుకొచ్చింది. జరిగిందేంటో స్పష్టంగా తెలియకపోయినా జరగబోయేదేంటో మాత్రం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భాస్కర్రావు ఏదో కుతంత్రంతోనే ఇంతకు పూనుకున్నాడు. మీరు వెళ్ళండి, ఈ పెళ్లి జరగదు అంది కాంతమ్మతో. కాంతమ్మ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది.
చేతిలో ఒక చిన్న సంచి పట్టుకుని మతిలేని తల్లిని అతి ప్రయత్నం మీద నడిపించుకుంటూ దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో చిందరవందరగా ఉన్న జుట్టుతో వచ్చిన పూర్ణని చూసి ఎవరు మీరు అని అడిగింది ఆశ్చర్యంగా సుమిత్ర. ఆ ప్రశ్న వింటూనే మాన్పడిపోయింది పూర్ణ. అక్కడే నేల మీద కూలబడి, ఇలాంటి ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందనుకుంటే ఇంత దూరం శ్రమపడి వచ్చేదాన్ని కాదు. పోనీయండి, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, త్రాగి వెళ్ళిపోతాను. ఆ మాత్రం శ్రమ పడగలరా అంది. సుమిత్ర పూర్ణని మరోసారి పరీక్షగా చూసి, హా, నువ్వు ఆ అమ్మాయివి కదూ, పాపం ఎంతో ధైర్యంగా మగవాడి మోసం నుంచి తప్పించుకునొచ్చిన ఊరివాళ్లు మూర్ఖంగా ఆరడి పెడుతుంటే అవతలు పడుతోన్న అమ్మాయివి కదూ అంది. పూర్ణ సుమిత్రకి సమాధానం చెప్పగలిగే స్థితిలో లేదు. మానసికమైన చికాకు, ప్రయాణం వల్ల అలసట, తన పేరు కూడా గుర్తులేని ఈ పెద్ద మనిషికి తనేం చెప్పాలి? పూర్ణ తన ప్రశ్నకు సమాధానం చెప్పిందా లేదా అనే విషయాన్ని పట్టించుకోనేలేదు సుమిత్ర. తన ధోరణిలో తను మాట్లాడుకుంటూ పోసాగింది. మీ అమ్మను కూడా తీసుకొచ్చావు కదూ, మంచి పని చేశావు. ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయిద్దాం, తప్పకుండా నయమవుతుంది. మీ అమ్మకు మతిస్థిమితం వస్తే నీకు కొండంత బరువు తగినట్లే. అసలు నువ్వు ఆ పల్లెటూళ్ళలో ఉండద్దు. ఏంటో అభ్యుదయ పథకాలన్నీ పేపర్లో కనిపిస్తాయే కాని నిజంగా పల్లెటూళ్లకు వెళ్లి చూస్తే ఆ ప్రజల మనస్తత్వాల్లో మార్పు కనిపించనే కనిపించదు. మనస్తత్వాల్లో మార్పు రానంత వరకు చట్టాల్లో ఎన్ని మార్పులొచ్చినా ఏం ప్రయోజనం? పూర్ణ కళ్ళప్పు చెప్పి సుమిత్రను చూడసాగింది. తన పేరు కూడా మరిచిపోయిన ఈవిడను అహంభావిని అనుకోవాలా? అడగకుండానే తన తల్లిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అంటూ తన బ్రతుకు చక్కదిద్దాలని ఆరాటపడుతోన్న ఈ మంచి మనసున్న ఈమెను అనురాగమయ్యి అనుకోవాలా? వీరమ్మ, వీళ్లకు స్నానానికి ఏర్పాట్లు చూడు, భోజనాల సంగతి చూడు, కూరలవి ఏవైనా కావాలంటే బజారుకు వెళ్లి తీసుకురా అని వీరమ్మతో చెప్పి, స్నానం చేసి భోంచేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని అప్పటి వరకు చదువుతూ వదిలేసిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని చదువుకుంటూ కూర్చుండిపోయింది. ఎంత వింత మనిషి అనుకుంది పూర్ణ. ఈవిడంటే రామకృష్ణకి ఎంతో గౌరవం. రామకృష్ణ గుర్తుకు రాగానే మనసు ముళ్ళుతో గుచ్చినట్లు విలవిల్లాడింది. భాస్కర్రావుతో తన పెళ్లి ముహూర్తం దాటిపోయింది. ముహూర్త సమయానికి తను కనబడకపోతే ఊరంతా ఎలా అయిపోయిందో, భాస్కర్రావు ఎలా చిందులు తొక్కుతున్నాడో ఆ దృశ్యం ఊహించుకుంటే చాలా సంతృప్తి కలిగింది పూర్ణకి. వీరమ్మ పూర్ణని చాలా ఆదరంగా చూసింది. స్నానం చేసి భోజనాలయ్యాక తన చికాకులన్నీ మరిచి నిద్రపోయింది పూర్ణ. నిద్ర లేచేసరికి సుమిత్ర తయారై ఉంది. నీకోసమే చూస్తున్నాను, త్వరగా తయారవు, మీ అమ్మని మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళదాం అంది. సుమిత్ర ఏదో యథాలాపంగా అందే కాని నిజంగా తన తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటుందని పూర్ణ ఆశ పెట్టుకోలేదు. సుమిత్ర నిజంగా బయలుదేరేసరికి ఆనందంతో తబ్బిబ్బైపోయింది. సుమిత్ర సహాయం తీసుకోవడానికి పూర్ణకు ఏ విధమైన సంకోచమూ కలగలేదు. అలా సంకోచం కలిగించేలా లేదు సుమిత్ర అందిస్తోన్న సహాయం. అదీగాక అన్నింటికంటే ప్రస్తుతం తన తల్లి కోలుకోవడం ప్రధానం పూర్ణకి. దేవుడు మేలు చేస్తే ఈ రుణం ఎప్పుడో ఒకప్పుడు ఎలాగో ఒకలా తీర్చుకోలేకపోతుందా? సుమిత్ర సహకారంతో తల్లిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించింది పూర్ణ. మీ రుణం ఎలా తీర్చుకోగలనో తెలీదు అంది కృతజ్ఞతతో. సుమిత్ర నవ్వి, నువ్వు నా రుణం తీర్చుకోవడం ఏమిటి, నేనే నీ రుణం తీర్చుకుంటున్నాను అంది. మీరు నాకు రుణపడున్నారా? ఆనాడు జ్వరంలో నాకెలా చేశావు? ఓస్, ఆ కాస్త దానికి. పూర్ణ, నాకు లెక్కలు రావమ్మా. పరిమాణాలు కొలుచుకుంటూ దేనికెంతో చూసుకోలేను. అన్నింటికీ అంతరంగమే ప్రమాణం నాకు. పూర్ణ ఇంకేమీ మాట్లాడలేదు. ఈ వ్యక్తి దగ్గర అనవసరంగా కృతజ్ఞతలు ప్రకటించుకోనక్కర్లేదు. ప్రతిఫలాన్ని ఆశించి ఈవిడ తనకేమీ చేయడం లేదు. ఒకవేళ ముందు ముందు తన కృతజ్ఞత చూపకపోయినా ఏమీ అనుకోదేమో. జానకి అలాగే మంచం మీద తీసుకుంటోంది. తనకు డబ్బు పంపడానికి వీలు కాదని నిష్కర్షగా చెప్పింది. ఆ రోగమేమిటో అంతుపట్టడం లేదు. అమృత పల్లెటూళ్ళలోనే ఉద్యోగం చేసుకుంటోంది. ఎప్పట్లా ఉద్యోగానికి రాజీనామా పంపేసింది సుమిత్ర. కాని మళ్ళీ ఇప్పుడు పూర్ణ తల్లి రావడంతో కొత్త బాధ్యతలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి. ఏంటో జాతకం, ఎప్పటికప్పుడే రాజీనామా ఉపసంహరించుకోక తప్పడం లేదు అని నవ్వుకుంటూ కంపెనీకి ఫోన్ చేసి, సార్, నా రాజీనామా ఉపసంహరించుకుంటున్నాను, రేపటి నుంచి మళ్ళీ ఉద్యోగంలోకి వస్తున్నాను అంది. ఎప్పట్లా అవతల వైపు నుండి నవ్వు వినిపించలేదు. క్షణాలు నిశ్శబ్దంలోకి దొర్లిపోతున్నాయి. సార్ అంది సుమిత్ర నవ్వు గొంతుకతో. సారీ మిస్ సుమిత్ర, మీ పోస్ట్లో మరొకరిని అపాయింట్ చేసేసాం. ఐఆమ్ హెల్ప్లెస్. సుమిత్ర చెయ్యి చల్లగా ఫోన్ చుట్టూ బిగుసుకుపోయింది. అటు ఇటూ కూడా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిన తర్వాత అటు ఫోన్ పెట్టేసిన చప్పుడుకు ఉలికిపడి తాను ఫోన్ పెట్టేసింది. ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ,
ఏం పర్వాలేదు అనుకుంది. తనకు తను ధైర్యం చెప్పుకుంటున్నట్లు. ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించింది. పూర్ణకు ఉద్యోగం చూస్తానని చెప్పింది. అలాంటిది తనకు ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో అనుభవం మీద గ్రహించింది. బ్యాంకులో నిలవేమీ లేదు. కొద్దో గొప్పో అప్పులే ఉన్నాయి. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. అముదామన్న ఒంటి మీద నగలేమీ లేవు. జయదేవ్ సుమిత్ర ఎప్పుడు రాజీనామా చేస్తుందా అని కాచుకుని కూర్చున్నాడు. సుమిత్ర రాజీనామా ఇవ్వగానే ఆ పోస్టులో సరోజను వేసేశాడు. ఆ కారణం చేత సుమిత్ర రామారావు గారిని కలుసుకుని మాట్లాడినా ఆయన ఏం చేయలేకపోయారు. అతి కష్టం మీద ఒక ప్రైవేట్ స్కూల్లో 300 రూపాయలు ఇస్తున్నట్లు సంతకం పెట్టించుకుని 150 రూపాయలు ఇచ్చే పద్ధతి మీద టీచర్గా చేరింది. అలవాట్లేని టీచర్ ఉద్యోగంతో అలసిపోయి ఇంటికొచ్చింది. పూర్ణ హాస్పిటల్లో తల్లిని చూసొచ్చి ఎంతో సంతోషంగా అమ్మకు నయం కావచ్చునని చెప్పారండి, కానీ కొంతకాలం పడుతుందట అంది. సుమిత్ర చాలా సంతోషించి, నేను చెప్పలేదు, ఎంతకాలమైనా పట్టని, నయం అవడం కావాలి అంది. మహానగరంలో 150 రూపాయలు ముగ్గురి మనుషులకు ఏ మూలకు సరిపోతాయి? అందులో పూర్ణ తల్లి హాస్పిటల్ ఖర్చులు కూడా భరించాలి. సుమిత్ర 5-6 ట్యూషన్లు కూడా కుదుర్చుకుంది. అయినా వచ్చేదంతా 60 రూపాయలు. యంత్రంలా శక్తికి మించిన పని చేస్తోన్న అంతంత మాత్రం రాబడి. సుమిత్రకు అంతకు ముందే ఆరోగ్యం పాడైంది. రాత్రుళ్ళు అన్నం తినలేక పాలు తాగి పడుకునేది. మితాహారంతో ఆరోగ్యం ఒక మోస్తరుగా కాపాడుకోగలిగేది. ఖర్చులు ఎక్కువ కావడంతో రాత్రుళ్ళు పాలు తాగడం మానేసింది. ప్రయత్నించినా అన్నం తినలేకపోయేది. శక్తికి మించిన పని, సరైన ఆహారం లేకపోవడం, వీటితో ఆరోగ్యం మరింత పాడవడం మొదలుపెట్టింది. సుమిత్ర అవస్థార్థం చేసుకుని ఆరాటపడసాగింది వీరమ్మ. ఎన్నో సంవత్సరాలుగా సుమిత్ర దగ్గర పనిచేయడం వల్ల, సుమిత్ర ఎంతో అభిమానంగా చూసుకోవడం వల్ల సుమిత్ర అంటే దానికి నిజమైన అభిమానం. ఎందుకొచ్చిన గొడవమ్మ ఇదంతా? ధరించిపోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటావేంటమ్మా, పొమ్మను అంది విసుగ్గా. సుమిత్ర కంగారు పడుతూ దాని నోరు మూసి, అరవకు, వింటారు అంది. చేసేది లేక అది నోరు మూసుకుంది. కాని మరొక 3 రోజుల తర్వాత సుమిత్ర దగ్గుతుంటే రక్తం పడడం చూసి సహించలేకపోయింది. సుమిత్ర లేకుండా చూసి పూర్ణతో అన్ని సంగతులు చెప్పేసింది. ఈ అమ్మకి చీటికి మాటికి రాజీనామా ఇవ్వడం, మళ్ళా పనిలో చేరడం బాగా అలవాటైపోయింది. రోజులన్నీ మనయ్యేనా? ఈసారి మళ్ళీ ఉద్యోగం ఇవ్వలేదు. దగ్గుతా ఉంది, నిద్ర కూడా పడింది. పాలు తాగడం లేదు, తిండి లేదు, ఒకటే పని. ఏమైపోతుంది మనిషి? మతిపోయింది పూర్ణకి. ఇంతవరకు సుమిత్ర ఏదో మంచి ఉద్యోగస్తురాలనే తప్ప వివరాలు తెలియవు. ఈ వెర్రిబోగుల మనిషి ఏమీ కాని తన కోసం ఇంత అవస్థ పడుతోందా? తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం అని అందరూ ఆడిపోసుకునే దానిలో నిజముందా? అంత దురదృష్టవంతురాలా తను? పోని తన దురదృష్టమేదో తనే అనుభవిస్తోంది. స్వార్థంతో మరొక వ్యక్తిని ఇబ్బందులు పాలు చేయగలిగిన కటిక గుండె తనకింకా రాలేదు. అప్పటికప్పుడు తన చిన్న చేతి సంచి పట్టుకుని తల్లిని తీసుకుని ప్రయాణమైపోయింది పూర్ణ. తల్లి చెయ్యి గట్టిగా పట్టుకుని స్టేషన్లో కూర్చుంది పూర్ణ. టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఒకవేళ ఉన్నా ఎక్కడికి కొనాలో తెలీదు. తన చిరునామా ఏంటో తనకు తెలియని వ్యక్తి తను. ఈ మహా ప్రపంచంలో తన చిరునామా ఎక్కడో తనకు తెలియజెప్పగలిగిన వాళ్ళెవరు? తులసి అన్న పిలుపు విని ఉలిక్కిపడి తలెత్తింది. ఎవరో వ్యక్తి కాషాయాంబరాల్లో సన్యాసిలా కనిపిస్తున్నవాడు పూర్ణనే దీక్షగా చూస్తున్నాడు. పూర్ణ తనను చూడగానే తులసి అన్నాడు మళ్ళీ. అతడు తననే పిలుస్తున్నాడని అర్థమైంది పూర్ణకి. అయినా సందేహంగా, ఎవరిని పిలుస్తున్నారు మీరు అని అడిగింది. ఆ వ్యక్తి తడబడి, నువ్వు తులసివి కావా? అవునులే, తులసి ఇంత చిన్నపిల్లలా ఎలా ఉంటుంది అన్నాడు. మీకు మా అమ్మ తెలుసా? నువ్వు తులసి కూతురువా? అవును, మీరెవరు? నేనా, సన్యాసిని, కనిపిస్తున్నానుగా. అమ్మ మీకెలా తెలుసు? ఒకప్పుడు ఆవిడ మెళ్ళలో తాళి కట్టాను. అంటే మీరు? ఆ సన్యాసి నవ్వి, నీకేమవుతానో ఆ వరుస చెప్పడం కష్టం అన్నాడు. పూర్ణ ఆ సన్యాసి ముఖంలోకి చూస్తూ కూర్చుంది. తను తండ్రి తండ్రి అని కలవరించిన వ్యక్తి, మొహం కూడా చూడకుండానే అభిమానించిన వ్యక్తి, ఏనాటికైనా కనిపిస్తే తమ కష్టాలన్నీ గట్టెక్కుతాయని కలలు కన్న వ్యక్తి, ఈనాటికి కనిపించి నేను నీకేమవుతానో చెప్పడం కష్టం అంటున్నారు. మీరంతా బాగున్నారా? ఏమాత్రం ఆసక్తి చూపకుండా యథాలాపంగా అడిగాడు. ఇదిగో మీరడిగిన తులసి. తన పక్కనే ఉన్న తల్లిని చూపించింది పూర్ణ. అతడు తులసిని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, తులసిలా తయారైందా? అయితే ఆ దెబ్బ నుండి అప్పట్నుండి కోలుకోలేదా అన్నాడు. ఏ దెబ్బ? అతడు దానికి సమాధానం చెప్పకుండా మాట తప్పిస్తూ, ఎక్కడికెళ్తున్నారు అన్నాడు. తెలీదు.
అదేంటి, ఎక్కడికి వెళుతున్నారో తెలియకుండా స్టేషన్లో కూర్చున్నారా? మీలాగే మేమును. మీకు కాషాయ వస్త్రాలున్నాయి, మాకు లేవు. మీరు లోకాన్ని వదిలేశారు, మమ్మల్ని లోకం తరిమి కొడుతోంది. ఏం జరిగిందో చెప్పు. చూస్తున్నారుగా, ఇదిగో ఈ మతిపోయిన తల్లి, ఆ తల్లిని వదల్లేని దిక్కులేని కూతురు. నాతో నా మఠానికి రాగలవా? ఎందుకు? ఎంతవరకు ఎన్నో అనుభవించాను, కానీ ఆత్మవంచన చేసుకోలేదు. తెలివైన దానిలానే ఉన్నావు. చదువుకున్నావా? జీవితమే నేర్పింది బోల్డ్ చదువు. ఆత్మరక్షణకు అవసరమైన తెలివితేటలు ప్రతి ప్రాణికి అప్రయత్నంగానే అబ్బుతాయి. నా మఠానికి రా, మాట్లాడుకుందాం. ఇక్కడ స్టేషన్లో దేనికి? ఒకవేళ నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలనేమో ప్రయత్నిస్తాను. ఈ చివరి మాటలతో కుతూహలంగా చూసింది పూర్ణ. ఇక్కడ కాదు, బయలుదేరు. పూర్ణ తల్లి చేపట్టుకుని లేచింది. సన్యాసి రిక్షా మాట్లాడి అందులో పూర్ణని ఆవిడ తల్లిని ఎక్కించాడు. సన్యాసి మరో రిక్షాలో వచ్చాడు. సన్యాసుల పని బాగుంది అనుకుంది పూర్ణ. వీళ్ళు ముగ్గురు మఠానికి చేరుకునేసరికి అక్కడ చాలా కోలాహలంగా ఉంది. భోజనాల సమయం అయినట్లుంది. పెళ్లింట్లోలాగా అందరూ బోరులు తీర్చి కూర్చున్నారు. ఆచార్యులంతా అటు, మహాపండితులంతా అటు, మామూలు వాళ్ళంతా ఇటు. వడ్డనకు ఉపక్రమించిన సన్యాసి ఎవరెక్కడ కూర్చోవాలో నిర్దేశిస్తున్నాడు. లోకమంతా ఒకటే అని సన్యాసం తీసుకున్న యోగుల మఠాలివి. ఆచార్యులకు మిఠాయిలు వడ్డించండి, మహాపండితులకు పాయసం పులిహోర మరిచిపోవద్దు. మిగిలిన అందరికీ కొళంబు సాదం చాలు. ఎవరెవరికి ఎలా వడ్డన జరిపించాలో ఆదేశాలిస్తున్నాడు మరో సన్యాసి అధికారి. మరో సన్యాసి వాలంటీర్ అందరూ వారి వారి స్థానాల్లో కూర్చునేలా చూస్తున్నాడు. ఆ వాతావరణాన్నంతా వింతగా చూస్తోంది పూర్ణ. భోంచేస్తారా అన్నాడు సన్యాసి. ఇక్కడ మాకు స్థానం ఉందా? ఇక్కడ ఆడవాళ్లు కూడా ఉన్నారు. సన్యాసి పూర్ణని తులసిని ఆడవాళ్ల మధ్యకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆ స్త్రీలందరూ నారబట్టలు కట్టుకున్నారు. మెడలో తులసిమాలలున్నాయి. గోవిందనామాలు చదువుతున్నారు. పూర్ణని తులసిని చూడగానే, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆవిడికి పిచ్చా? ఎప్పటి నుండి పిచ్చి పట్టింది? ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చిన సన్యాసికి మీరేమవుతారు? అదే పూర్వాశ్రమంలో స్వాముల వారు మీకు తెలుసా? ఇక్కడే ఉండిపోతారా? అయితే నీకు పెళ్లి కాలేదు? ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు. పూర్ణకి పెద్ద పెట్టున నవ్వాలనిపించింది. సన్యాసుల మఠాలే కాని, సంసారుల గ్రామాలే కాని, మహానగరాలే కాని, మారుమూల పల్లెలే కాని, ఎక్కడైనా మానవ సమాజమే. అన్ని లక్షణాలు అలాగే ఉంటాయి. ఎటొచ్చి వాతావరణాన్ని బట్టి కాస్త రంగు మార్చుకుని కనిపిస్తాయి. ఆ పెద్ద మఠంలో ముఖ్యులైన వాళ్ళకి ప్రత్యేకించి గదులున్నాయి. సన్యాసికి ఒక గది ఉంది. భోజనాలయ్యాక పూర్ణని ఆవిడ తల్లిని తన గదిలోకి పిలిపించి పూర్ణనడిగి ఊళ్ళో జరిగిన సంగతులన్నీ తెలుసుకున్నాడు. అంతా విని, చిచ్చి, నువ్వు భాస్కర్రావుకి చెల్లెలివేమిటి? ఆ భాస్కర్రావు కాలంతకుళ్లా ఉన్నాడు అన్నాడు. మరి నేనెవర్ని అని పూర్ణ అడగలేదు. సన్యాసి ముఖంలోకి చూస్తూ కూర్చుంది. జరిగిన సంగతులన్నీ నీకు చెప్తాను. ఇందులో ఎవరి తప్పు ఎంతవరకో నువ్వే నిర్ణయించు అని ప్రారంభించాడు సన్యాసి. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. బిఏ పాస్ అయినా ఉద్యోగం రావడం లేదు. కానీ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఆ రోజుల్లో పరందామే పంతులు నా దగ్గరకొచ్చి 5,000 కట్నంగా ఇస్తానని ఆశపెట్టి తులసిని పెళ్లి చేసుకోమన్నాడు. తులసి తండ్రంటే తనకు చాలా గౌరవమని, ఆయన కష్టాలు చూడలేక తను కట్నంగా ఆ డబ్బిస్తున్నానని అన్నాడు. ఆ విషయం రహస్యంగా ఉంచమన్నాడు. తులసి పెళ్లికి పరందామయ్య పంతులు కట్నం ఇవ్వడం ఏమిటి? అది రహస్యంగా ఉంచడం దేనికి? ఈ ప్రశ్నలన్నీ ఆ సమయంలో నాకు తట్టలేదు. కొన్ని విషయాలు మనం కావాలని తెలుసుకోకుండా ఉంటాం. అప్పట్లో నాకు ఆ 5,000 కావాలి. అందుకే మరేదీ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ రోజుల్లో 5,000 అంటే మా ప్రాణానికి చాలా పెద్ద మొత్తం. పెళ్లి లక్షణంగా జరిగిపోయింది. పెళ్లి సమయంలో పెళ్లి కూతురు ముభావంగా ఉండడం గమనించాను. కానీ అదంతా సిగ్గనుకున్నాను. ఆ తర్వాత జరిగిన సంఘటనే నా బ్రతుకు మొత్తాన్ని మార్చేసింది. పెళ్లి కూతురు స్వయంగా తనకు మరొకరితో గల సంబంధాన్ని వివరిస్తూ అప్పటికే తను గర్భవతినని చెబుతూ ఒక ఉత్తరం రాసి నా చేతిలో పెట్టి పారిపోబోయింది. జరిగిన మోసానికి పిచ్చివాణ్ణైపోయాను. ఒళ్ళు తెలియని కోపంతో పారిపోబోతున్న తులసిని పట్టుకుని చిత్రవద చేసేశాను. తులసి తల గోడకేసి కొట్టాను. తల పగిలి రక్తం చిమ్మినా ఇంకా కొట్టాను. చివరకు స్పృహ తప్పి పడిపోయాక గాలితో తన్ని వచ్చేశాను. ఆ తర్వాత ఆ ఇంటితో కాని, ఆ ఊరితో కాని నాకే సంబంధమూ లేదు. ఆగాడు సన్యాసి. తన తల్లికి ఎందుకు మతి చెలించిందో అర్థమైంది పూర్ణకి. సన్యాసికి కూడా ఆ విషయం అర్థమైందని అతడు తులసిని జాలిగా చూసే చూపులు స్పష్టం చేస్తున్నాయి. ఇంతకు ఆయన నా తండ్రి ఎవరు? అడగలేక అడిగింది పూర్ణ. చలపతి శాస్త్రి.
నమ్మలేకపోయింది పూర్ణ. ఆశ్చర్యంగా చూసింది. చలపతి శాస్త్రి తండ్రి చండ ప్రచండు. చలపతి శాస్త్రి గడుసుగా రెండో కంటికి తెలియకుండా తులసితో ప్రేమాయణం సాగించాడు. పరందామయ్య పంతులు విధవక్కగారు ఆ పక్కనే మరో ఊళ్ళో ఉండేది. పరందామయ్య పంతుల సహకారంతో తులసిని ఆ ఊరికి పిలిపించి అక్కడ కలుసుకునేవాడు చలపతి శాస్త్రి. ఆ విధవక్కగారు డబ్బాసతో నోరు మూసుకునేది. ఆవిడ తులసి తల్లితో స్నేహం నటిస్తూ ఆ వంక ఈ వంక పెట్టి తులసిని తనింటికి తీసుకెళ్లేది. అప్పట్లో పరందామయ్య పంతులు కుటుంబం ఆర్థికంగా చాలా హీనంగా ఉండేది. ఈ రహస్యం పరందామయ్య పంతులకి తెలుసు గనుకనే చలపతి శాస్త్రి అనేక విధాల పరందామయ్య కుటుంబాన్ని ఆదుకున్నాడు. అనేక సార్లు పరందామయ్య ద్వారానే తులసికి డబ్బు కూడా పంపించాడు. ఊరివాళ్లు తులసిని గురించి పరందామయ్యని గురించి చెవులు కొరుకుంటున్నారని తెలిసినా తన మీదకు రాకుండా తప్పిపోయిందని సంతోషించాడే కాని బాధపడలేదు. తులసికి నెల తప్పాక పెళ్లి చేసుకోమని పొట్టుబట్టుంటుంది. ఆ బెడద వదిలించుకోవడానికి కట్నం గుమ్మరించి పెళ్లి జరిపించేశాడు. ఏదో ఒక పెళ్లి జరిగిపోతే తులసి నోరు మూసుకుంటుందని అనుకున్నాడు. ఇలా బిడిసి కొడుతుందని ఊహించలేకపోయాడు. తులసి ఘోష కొట్టినట్లే అతనికి సంతానం కలగలేదు. ఆ తర్వాత పశ్చాత్తాపం మొదలైందేమో మరి. ఎలాగైనా రామకృష్ణకి తననిచ్చి పెళ్లి చేయాలని చలపతి శాస్త్రి చేసిన ప్రయత్నాలు పూర్ణ మనసులో మెదిలాయి. ఆ తర్వాత చలపతి శాస్త్రి తన కోసం ఏం చేసి ఉండేవాడో. ఈలోగానే తన బ్రతుకు వక్రమార్గాన పడింది. అతని బ్రతుకు పూర్తయిపోయింది. ఒక్కసారిగా అన్ని విషయాలు స్పష్టమైపోయాయి పూర్ణకి. భాస్కర్రావుకి అన్ని సంగతులు తెలుసు. ఆ ఒక్క ఉత్తరం కాక పరందామయ్య పంతులకి చలపతి శాస్త్రి రాసిన మిగిలిన ఉత్తరాలు కూడా అతనికి దొరికుండాలి. అందుకే ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని అంత పట్టుదల. పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆస్తి కోసం దావా వేయొచ్చునని. ఆ రోజు మా అమ్మ మీకు రాసిన ఆ ఉత్తరం ఉందా మీ దగ్గర అని అడిగింది సన్యాసిని. ఆ ఉంది. ఎందుకో దాన్ని చెంపలేకపోయాను. అది ఆధారంగా ఎప్పటికైనా నన్ను మోసం చేసిన వాళ్ల మీద కసి తీర్చుకోవాలని దాచాను. కాని సన్యాసుల్లో కలిశాక ఆ విషయాలన్నీ వదిలేశాను. ఆ ఉత్తరం నాకిస్తారా? సన్యాసి తన ట్రంకుపెట్లోంచి మాసి నలిగిన ఉత్తరం తీసి పూర్ణకిచ్చాడు. అది చదువుకుంది పూర్ణ. సన్యాసి కుతూహలంగా చూస్తూ ఏం చేస్తావు దీంతో అన్నాడు. పూర్ణ దిగులుగా నవ్వి ఇది నాకు చక్రాయుధం. దీంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రెండూ జరిగిపోతాయి అంది. ఆ రోజే టికెట్ కొని పూర్ణని ఆవిడ తల్లిని రైలెక్కించాడు సన్యాసి. పూర్ణొచ్చింది. క్షణాల్లో ఊరంతా గుప్పుమంది వార్త. ఊరంతా పూర్ణ ఇంటి ముందే ఉంది. పూర్ణ ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టింది. మామిడాకుల తోరణాలు కట్టింది. శుభ్రంగా తయారై కళకళ్లాడుతూ కనిపించింది. పూర్ణ ఇలా కనపడ్డం ఊళ్ళో వాళ్ళకేమీ నచ్చలేదు. వాళ్ల మనసులు కుతూహలంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. ఎక్కడికెళ్ళావు? ఎప్పుడొచ్చావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? అసలెందుకు పారిపోయావు? ముఖ్యమైంది ఎవరితో పారిపోయావు? ఇలా ప్రశ్నల వర్షం 4 వైపుల నుంచి కురుస్తోంది. పూర్ణ ఒక్కదానికి సమాధానం చెప్పకుండా చిరునవ్వులు చిందిస్తూ దేవుడి ముందు దీపం వెలిగించింది. చుట్టూ చేరిన వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. నీకు దేవుడి మీద భక్తి కూడా ఉందా? అయ్యో, ఇలాంటి వాళ్లకే బోలెడు భక్తి. పూర్ణ గిరున తిరిగి చిరునవ్వు నవ్వుతూ నాకు నిజంగా దేవుడు కనపడ్డాడు, అందుకే వచ్చాను అంది. పూర్ణ మాటలు ఒక్కరు కూడా నమ్మలేదు. ఒక్కరు కూడా తేలిగ్గా కొట్టిపారేయలేదు. ఎక్కడ కనపడ్డాడు అని అడిగారొకరు. స్వరంలో వెటకారం ఎంతుందో కుతూహలం అంతుంది. ప్రకాశానంద స్వామి మఠంలో. ఆ, నువ్వు మఠానికి వెళ్ళావా? వెళ్ళాను. రానిచ్చారా? ఒక స్వామివారు నన్ను దగ్గరుండి వెంటబెట్టుకుని వెళ్లారు. ఆయనకు నిన్నెలా తెలుసు? స్టేషన్లో చూశారు. నా ముఖంలో దేవి కళ ఉందని ఆశీర్వదించి తీసుకెళ్లారు. నీ ముఖంలో దేవి కళ ఉందా? నాకేం తెలుసు, మీకు తెలియాలి. అంతా పచ్చి అబద్ధం. మీరెలా అనుకున్నా పర్వాలేదు. స్వామివారు నాకు ప్రకాశానంద స్వామి ఫోటోలు, విభూది, ప్రసాదము ఇచ్చి పంపించారు. అవి మీకు పంచుదామనుకున్నాను. నమ్మకమున్న వాళ్లే తీసుకోండి. ఏవి ఏవి? నలువైపుల నుండి ఒక్కసారిగా ఆరాటంగా ప్రశ్నించాయి అనేక కంఠాలు. పూర్ణ దేవుడి పటాల వెనకాతల నుంచి ప్రకాశానంద స్వామి ఫోటోలు తీసింది. అవి దూరం నుంచి పూర్ణ చేతిలో చూస్తూనే చాలామంది టపటపా లెంపలు వాయించుకుని నమస్కారాలు చేసేశారు. అంతులేని భయభక్తులతో ఆ ఫోటోకి నమస్కారం చేస్తున్నాం అనుకుంటూ పూర్ణకి నమస్కారం చేసి ఆ ఫోటోలు అందుకున్నారు. ఒక్కొక్కరు ఎగబడి విభూదిని ప్రసాదాన్ని కూడా అందుకున్నారు. అందరికీ ప్రసాదం పంచి పెడుతూ ఆ మందని జాలిగా చూసింది పూర్ణ. వాళ్లల్లో ఏ ఒక్కరికి అప్పటి కూడా ప్రకాశానంద స్వామిలో ఏ విధమైన నమ్మకము లేదని పూర్ణకి రూఢీగా తెలుసు. అయినా ఆ ఫోటో వాళ్ళు తిరస్కరించరు.
ఆ ప్రసాదం పారేరు. నిజంగా తమ మనసులో ఏముందో తమకే తెలియకుండా హాయిగా బ్రతికేయగలరు. పూర్ణ వచ్చిందని విని భాస్కర్రావు ఉన్నవాడు ఉన్నట్లొచ్చాడు. ఇంటి అలంకరణను చూసి సన్నాహం మీదనే ఉన్నావన్నమాట. ఇక పెళ్లి కావడమే తరువాయి అన్నాడు. పూర్ణ గుమ్మానికి ఆనుకుని వయ్యారంగా నిలబడి విలాసంగా నవ్వుతూ, అవును, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక పెళ్లి కొడుకు రావడము, ముహూర్తం చూడడము, పెళ్లి కూతురి మెడలో పుస్తె ముడేయడము తరువాయి అంది. భాస్కర్రావుతో పాటు అందరూ తెల్లబోయి చూశారు. భాస్కర్రావు గుర్రుమంటూ, నన్ను తప్పించుకుని నువ్వెక్కడికి పోతావో నేను చూస్తానుగా అన్నాడు. నిన్ను తప్పించుకుని పోవాల్సిన అవసరం నాకేంటి? నువ్వేం చేయగలవు నన్ను? తల తిరిగింది భాస్కర్రావుకి. క్రోధం అవధులు దాటింది. పూర్ణ చెయ్యి పట్టుకుని లాగుతూ, ఈ క్షణంలో నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకుంటాను పద అన్నాడు. పూర్ణ శాంతంగా, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది నన్ను కాదు మా అమ్మని అంది. ఏంటి? అనేక కంఠాలు ఒక్కసారిగా అరిచాయి. నీకేం తమాషాగా ఉందా? కోపంగా అడిగాడు భాస్కర్రావు. చ, ఇది తమాషా ఏంటి? నీకసలు తమాషా అంటే ఏంటో తెలీదు. లేకపోతే మీ అమ్మను నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఏం, ఎవరిని చేసుకుంటేనేం? నీకు కావాల్సింది డబ్బేగా. పూర్ణ, మీ అమ్మతో పాటు నీకు పిచ్చి పట్టిందా? మీకు పట్టినంత పిచ్చిలో సగం కూడా నాకు మా అమ్మకు పట్టలేదు. ఏంటి గోలంతా? వివరంగా చెప్పమంటావా? నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలని నా వెంటబడి తరుముతున్నావు? నన్ను నిలవనీయకుండా కాల్చుకు తిని బలవంతంగానైనా నా మెడలో తాళి కట్టాలని ఎందుకు తాపత్రయపడుతున్నావు? నీకు నా మీద ప్రేమ లేదు. ప్రేమకు అర్థమే తెలీదు నీకు. నేను చెడిపోలేదనే నమ్మకమూ లేదు. అయినా పెళ్లికి తయారయ్యావు ఎందుకు? నేను చలపతి శాస్త్రి కూతుర్నని నీకు తెలుసు గనుక. ఉన్నట్లుండి ఆ జనం మధ్య బాంబు పేలిన అంత సంచలనం కలగదు. అందరూ గొడవగా గోలగా ఒక మాటకొక మాట పొందకుండా మాట్లాడడం మొదలు పెట్టారు. భాస్కర్రావుకు ఊపిరి ఆడడం లేదు. నోర్మి అన్నాడు చెమట తుడుచుకుంటూ. పూర్ణ గట్టిగా నవ్వి, ఇప్పుడింకేం లాభం లేదు భాస్కర్రావు. మెడలో 3 ముళ్ళు బిగించి సర్వాధికారాలు చేజిక్కించుకుని ఇష్టం వచ్చినట్టు నాటకమాడదామని చూశావు. ఈ ఆంధ్రదేశంలో ఒక ఆడదాని మీద సర్వాధికారాలు మగవాడికి రావడానికి పెళ్లికి మించిన సాధనం లేదు. ఇప్పుడు నేను నీకేమీ కాను. నన్ను నోర్మి అంటే నీ నోటి మీద కొట్టగలను. అయినా ఇప్పుడు మాత్రం ఏమించిపోయింది? ఇదిగో వీళ్ళందరి ముందు మా అమ్మ మెడలో తాళి కట్టాయి. యావదాస్తి నీకిస్తాను అంది. భాస్కర్రావు చెమటలు తుడుచుకుంటూ రొప్పుతూ నిలబడ్డాడు. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. భాస్కర్రావు, సందేహించుకో. మంచి చెడ్డలు, మానాభిమానాలు ఇవేమీ ముఖ్యం కావు. డబ్బు, అదొకటే ముఖ్యం. డబ్బు కోసం నువ్వేదైనా చేయగలవని నిరూపించుకో. తాయరమ్మకి ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వగరుస్తూ వచ్చి పూర్ణ చెయ్యి పట్టుకుని, ఏంటమ్మా ఇదంతా అంది అత్యంత ప్రేమతో. ఓహో, మీరు వచ్చారా? పాపం, డబ్బు కోసం వయసు మీరిన వాడిని పెళ్లి చేసుకున్న ప్రయోజనం లేకపోయింది పిన్నిగారు అంది. చ, అలాంటి మాటలనుకో. ఆయన దేవుళ్లాంటి మనిషి నొచ్చుకుంటూ అంది తాయరమ్మ. కర్మ, ఆయన విల్లు రాయకుండా పోవడం కాదు గాని ప్రతి ఒక్కరూ ఆయన సంతానమేనని చెప్పుకుంటున్నారు అని తల కొట్టుకుంది. నేను ఏనాడు ఆయన సంతానాన్ని అని చెప్పుకోలేదు పిన్నిగారు. ఇప్పుడే అన్ని విషయాలు తెలుస్తున్నాయి. భాస్కర్రావు గారికి అన్ని విషయాలు తెలుసు. ఆయన్నే అడగండి. తాయరమ్మ భాస్కర్రావు ముఖంలోకి చూసింది. రక్తం లేకుండా పాలిపోయిన ఆ ముఖాన్ని చూడగానే ఆవిడ ఆశలు నీరు కారిపోయాయి. అదంతా సరేలే, ఈ ఆగమేంటి? లోపలికి పద, ఈ విషయాలన్నీ స్థిమితంగా ఆలోచించుకుందాం అంది. అదేంటి, నా మీద మీకు కూడా ప్రేమ పొంగుకొస్తోందే? అదేం మాట పూర్ణ, నీ మీద నాకు అభిమానం లేనిదెప్పుడు? నిన్ను రామకృష్ణకి చేసుకోవాలని ఎంత తాపత్రయపడ్డాను గుర్తులేదు? ఎందుకు గుర్తులేదు? అదెంత గుర్తుందో ఆ తర్వాత నన్ను కుక్కను చీకొట్టినట్టు చీకొట్టడం కూడా గుర్తుంది. నేనేం చేయను? పౌడు సమాజం ఊరుకుంటుందా? లోకంతో పాటే మనము లేకపోతే లోకం మనని బ్రతకనిస్తుందా? అక్కడికక్కడే ఏడ్చేయగలిగింది తాయరమ్మ. పూర్ణ మనసు వెనకటి అవమానాలను తలుచుకుంటూ బండశిలగా మారింది. మంచిదేగా, ఇప్పుడు ఈ లోకంతో పాటే నడవండి అంది. అదెలా కుదురుతుందే? నువ్వు నా దేవుడి కూతురివి అయితే నేను నిన్ను లోకం మీదకి విసిరేసి ఊరుకోగలనా? లోకమంతా కోడే కూసినా నిన్ను నా గుండెల్లో దాచుకుని మా రామకృష్ణకిచ్చి పెళ్లి చేయను. అమ్మ తాయరమ్మ అని గుండె బాదుకుంది లోపల పూర్ణ. ఎంత గడుసుతనం, ఎంత జాగ్రత్త! నేను మీ రామకృష్ణని ఎందుకు చేసుకుంటాను? తవ్విస్తూ అడిగింది. వెలవెలపోయింది తాయరమ్మ. తానేదో త్యాగం చేస్తున్నట్లు అంతవరకు మాట్లాడిన మాటలన్నీ ఇలా వ్యర్థమైపోవడం తాయరమ్మకేం నచ్చలేదు. అదేంటి, మా రామకృష్ణని చేసుకోవు అంది బొగ్గన వేలేసుకుని, అదేదో వింతల్లో వింత అయినట్లు. చేసుకుంటాను, ఒక షరతు మీద.
ఏంటది? ఆరాటంగా ఆశగా అడిగింది. మీరు బోడిగుండు చేయించుకుని గౌను తొడుక్కొని మీ ఇంటి నుంచి రోడ్డు మీద ఆడుతూ మా ఇంటికి రావాలి. జనం గొల్లుమన్నారు. తాయారమ్మ నిగ్రహం సడలిపోయి నిద్రలో రాక్షసులకు నిజస్వరూపం బయటపడినట్లు అసలవతారం వచ్చేసింది. నీ జిమ్మడా, నిజంగా నా దేవుడు కూతురు పోయినట్లే పేటరేగిపోతున్నావే. వేదబుద్ధులు ఎక్కడికి పోతాయి? ఏదో దబాయించగానే సరిపోతుందనుకున్నావా? ఇక్కడంత చేతగాని వాళ్ళెవరూ లేరు. చూస్తాను, నీ అంతు చూస్తాను అని శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. సరిగ్గా ఈ సమయంలో మరొక విచిత్రం జరిగింది. పోలీసులు వెతుక్కుంటూ వచ్చి భాస్కర్రావును అరెస్టు చేశారు. భాస్కర్రావు ఎప్పటికప్పుడు వడ్డీ లెక్కలు ఇష్టం వచ్చినట్లు రాయడము, అదేమని అడిగితే కావాలంటే చూసుకోండి అని రికార్డులు వాళ్ల మొహాన కొట్టడము పరిపాటైపోయింది. ఆ రికార్డుల లెక్కలు సరిగ్గానే ఉంటాయి. అయితే వాళ్ళు ప్రతి నెలలో చెల్లు వేసింది ఆ రికార్డుల్లో ఎక్కింది ఒకటిగా ఉండదు. పాపం ఈ లకతికలన్నీ ఆ అమాయకులకు అర్థం కాక నోరు మూసుకునేవారు. లోపల ఏదో అన్యాయం జరిగిందని మదన పడుతున్నాయి. అమృత రామకృష్ణల ఫలితంగా ఇప్పుడిప్పుడు వాళ్ళు అన్నీ తెలుసుకుంటున్నారు. రామకృష్ణ సహాయంతో తమ లెక్కలు తాము వేరుగా వేసుకున్నారు. రామకృష్ణ కొత్తగా అప్పులు చేయకుండా అడ్డుపడగలడు, కానీ పాత బాకీలు తెరచకుండా చేయలేడు కదా. ఇలా ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకోవడం వల్ల భాస్కర్రావు వేసిన లెక్కలకి వాళ్ల లెక్కలకి తేడా కనిపించింది. పెద్దవాళ్లు కొందరు భాస్కర్రావునే అడుగుదామన్నారు. కాని ఉడుకు రక్తం పొంగుతోన్న కుర్రకారు ఈ అన్యాయాన్ని సహించలేక అసలు వాడికేం తెలియనియద్దు, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అన్నారు. వెనకటి అనుభవాలతో పోలీసులన్నా కోర్టులన్నా భయపడ్డారు పెద్దలు. కాని రామకృష్ణ ధైర్యం చెప్పి కుర్రకారునే ప్రోత్సహించాడు. వీళ్లు ఇలా వేరుగా లెక్కలు వేసుకుంటున్నారని ఊహించని భాస్కర్రావు ఏ విధంగానూ జాగ్రత్త పడలేదు. అతని ఇల్లు సోదా చేయగా అన్ని రకాల పత్రాలు బయటపడ్డాయి. చలపతి శాస్త్రి పరందామయ్య పంతులకి రాసిన ఉత్తరాలన్నీ దొరికి పూర్ణ చలపతి శాస్త్రి కూతురేనని రూఢి అయ్యింది. స్వాముల వారు నాకు మేలు జరుగుతుందని చెప్పారన్నాను. చూసారా, నాకే కాదు ఈ ఊరికే మేలు జరిగింది అంది పూర్ణ. ప్రజా సమూహానికి బహిరంగ లేఖ. పై ఫోటోలో ఉన్న శంకర్రావు అనే వ్యక్తి పచ్చి మోసగాడు. ఇతడు ఎందరో ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. కొందరిని వేశ్యా గృహాల్లో కూడా చేర్చాడు. వీటన్నింటికంటే భయంకరమైన విషయం ఇతని శరీరం రోగాల పుట్ట. సక్రమమైన సంతానాన్ని పొందే అర్హత అతడికి లేదు. ఇతని వల్ల పుట్టుకతోనే సుఖరోగాలు జీర్ణించుకుని వికృతంగా పుట్టిన ఒక అభాగ్యురాలికి తల్లినయ్యాను నేను. తన పరువు ప్రతిష్టల కోసం అలాంటి సంతానానికి తండ్రినని చెప్పుకోలేని పిరికితనంతో కన్న కూతుర్ని దిక్కులేనిదాల్లా ఒక మారుమూల పల్లెటూళ్ళలో ఎవరో బంధువుల దగ్గర వదిలేశాడు. అలాంటి సంతానం కలిగిందనే వ్యధ ఒక వంక, నా కన్న సంతానాన్ని నేనే రాక్షసిలా దూరంగా విసిరేశాననే వ్యధ ఒక వంక నన్ను తినేశాయి. మింగలేని కాకలేని ఈ కాలకోటం నన్ను లోపల దహించి వేస్తోంది. ఈ జ్వాలతో నేనింక బ్రతకలేను. తమ కూతురికి పెళ్ళైపోతే చాలనుకునే తల్లిదండ్రులు, ఎలాగో ఒకలా మూడు ముళ్ళు పడితే చాలనుకునే కన్నెపిల్లలు ఇప్పటికీ మన దేశంలో తక్కువ మంది లేరు. ఈ పరిస్థితుల్లో ఎవరు ఈ వ్యక్తి మోసంలో పడద్దని అందరినీ హెచ్చరిస్తూ ఈ నరరూప రాక్షసుడి బారి నుండి, ఈ లోకం నుండి దూరంగా పారిపోతున్నాను. పశువు కంటే హీనమైన ఈ మనిషికి భారీగా బ్రతికిన జానకి. వార్తాపత్రికలన్నింటిలో ప్రచురింపబడిన ఆ బహిరంగ లేఖ చదివి ఆ ఫోటో చూసి లోకంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో అని గుండె బాదుకుంది లలిత. ఆ ఫోటోలో వ్యక్తి ఎంతో బాగున్నాడు. ఆ ఫోటో రామారావుకి చూపిస్తూ ఇది చదివారా అని. చదివాను. ఆవిడెవరో కానీ చాలా మంచి పని చేసింది. ఇలాంటి అన్యాయాలకు గురైన వాళ్ళందరూ ఇలా బహిరంగ లేఖలు రాసినా బాగుండు. ఆడవాళ్లు ఆ మాత్రం కూడా చేయలేరు. భలేవారు, ఇలా బహిరంగ లేఖ రాయాలంటే ముందు చావాలి కదండి. ఎంతమంది చావగలరు? ఎన్ని అవస్థలు పడ్డా ప్రాణాల మీద తీపి చావదు కదా. చావడం దేనికి? వాడి దగ్గర నుంచి వచ్చేచ్చుగా. అప్పుడు సమాజం తప్పదు. అదే కదా ఆడదానికి వచ్చిన చావు. ఆ మాటలతో రామారావు ఆలోచనలో పడిపోయాడు. అతని నుదురు ముడతలు పడింది. ఆడవాళ్ల కోసమే అయినా రామారావు అంత దీర్ఘాలోచనలు పడ్డం లలితకి నచ్చలేదు. మాట మారుస్తూ, ఈ ఫోటోలో అతను ఎంత బాగున్నాడో చూసారా? దుర్మార్గులు ఇంత అందంగా ఎలా ఉండగలరో అంది. అందమంటే ఏంటి? కన్ను ముక్కు తీరా? కేవలం కళ్ళు ముక్కు చూడగలిగిన నీలాంటి వాళ్లే ఎక్కువ లోకంలో. అంతకంటే కొంచెం పరిశీలనగా చూడగలిగితే. రామారావు మాటలు పూర్తి కాకుండానే లోపలికొచ్చింది సుమిత్ర. నిలబడలేనంత బలహీనంగా ఉంది. లలిత కూర్చోమనకుండానే సోఫాలో కూలబడింది. సుమిత్ర ముఖంలోకి చూసి హడలిపోయింది లలిత. ఆ ముఖం బాగా పీకుపోయింది. చెక్కిళ్ళు లోతుకుపోయాయి. కళ్ళు గుంటలు పడ్డాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే మరణశయ్యం మీద నుంచి లేచొచ్చిందాల్లా ఉంది. మీరు జబ్బు పడ్డారా అని అడిగింది లలిత. ఆ మాటలు సుమిత్ర వినిపించుకోలేదు. తను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ల మాటలు వినిపించుకోవడం సుమిత్రకి ఎప్పుడూ అలవాట్లేదు. మీరు మా జానకి కూతుర్ని తీసుకురావాలి అంది. తలా తోకాలేని సంభాషణకు తెల్లబోతూ జీవం లేనట్లుగా ఉన్న సుమిత్రను ఏమీ కనుక్కోలేక నిగ్రహం తెచ్చిపెట్టుకుంటూ, జానకెవరు? ఆవిడ కూతుర్ని నేను తీసుకురావడం ఏమిటి అని అడిగింది కొంచెం చిరాగ్గానే. ఇవాళ పేపర్ చదవలేదు. చదివాను. ఆ జానకి మా జానకే, నా చెల్లెలు. దాని కూతుర్ని తీసుకురావాలి. ఆ సుఖరోగాల సంతానం. శరీరం జలదరించింది లలితకి. నేనెలా తీసుకురాగలను? నాకెలా తెలుస్తుంది? ఆ పిల్ల మీ రామకృష్ణ ఊళ్ళోనే ఉందట. అమృత కూడా అక్కడే ఉందట. నేనే వెళ్ళాలనుకున్నాను, కానీ డబ్బు లేదు. అదేంటి అని ఆశ్చర్యంగా అడగబోయిన లలిత అంతలో నోరు మూసుకుంది. తను జయదేవ్ దగ్గర సుమిత్ర మీద ఫిర్యాదు చేయడం, జయదేవ్ సుమిత్ర రాజీనామా చేయగానే సరోజను అపాయింట్ చేయడం గుర్తుకొచ్చింది. అవ్యక్తమైన ఆవేదనతో మనసు లొంగలు చుట్టుకుపోయింది. అప్రయత్నంగా రామారావు వైపు చూసింది. లలితనే చూస్తున్నాడు రామారావు. లలిత చటుక్కున తలదించుకుంది. ఏమీ అనుకోకండి, ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు. డబ్బు రాగానే మాట పూర్తి చేయకుండానే విపరీతమైన దగ్గుతో మెలికలు తిరిగిపోయి బాత్రూంలోకి పరుగు పెట్టింది. వీరమ్మ సుమిత్రను వెతుక్కుంటూ వచ్చింది. సుమిత్ర స్థితి చూసి మొత్తుకుంటూ, చూడండమ్మా, యంత్రంలా పనిచేసి ఈ స్థితికొచ్చింది. వాళ్ళు వీళ్ళు అని లేదు, అందరూ తనవాళ్లే. ఎవరికోసమో ట్యూషన్లు కూడా చెప్పి ఈ మాయిదారి దగ్గు ఎక్కువ చేసుకుంది. కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతోంది. ఇప్పుడు ఆ చెల్లెలి కూతుర్ని తెచ్చి పెంచుతానంటోంది అని తన గోడు వెళ్లబోసుకుంది. సుమిత్ర బాత్రూంలోంచి బయట చెంగుతో ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చింది. మీరు వెళ్ళి అని మళ్లీ తన ధోరణిలో మాట్లాడబోతుండగానే వీధిలో కారాగింది. జయదేవ్ లోపలికొచ్చాడు. జయదేవిని చూడగానే లలిత కన్నీళ్లతో, అన్నయ్య, నువ్వు నాకు ఒక సాయం చెయ్యాలి అంది. జయదేవ్ నవ్వుతూ, చెప్పు, నువ్వు అడిగింది ఏది చేయను? నిన్ను ఇన్సల్ట్ చేసిన ఆ సెక్రటరీని మళ్లీ రానీలేదుగా అన్నాడు. గతుక్కుమంది లలిత. అదిగో ఆ సెక్రటరీ అని సుమిత్రను చూపించింది. ఆవిడ్ని చూసి జయదేవ్ ఒక క్షణం ఆశ్చర్యపోయినా ఆరోగ్యం సరిగా లేనట్లుంది అని తేల్చి పారేశాడు. లలితిక తట్టుకోలేకపోయింది. ఇదంతా నేనే చేశాను అని బోరుమంది. జయదేవ్ చికాకు పడ్డాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి సెంటిమెంట్లంటే అతనికి చాలా చిరాకు. ఆడవాళ్లతో ఇదొక గోల. ఎంత రాక్షసంగానైనా ఉండగలరు. పసిపిల్లల్లా బౌరు మనగలరు. రాయి విసరగలరు. తగిలిన దెబ్బ చూసి మూర్చపోగలరు అని మనసులో విసుక్కుని, అలా బాధపడకు, ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. నీ కారులో నన్ను కాస్త మా ఊరికి తీసుకెళ్ళు. అక్కడ వీళ్ళ చెల్లెలు కూతురుంది, తీసుకొద్దాం. జయదేవ్ గుండెల్లో రాయి పడింది. అతనికి బోల్డ్ పనులున్నాయి. ఊరికే చూసిపోదామని వచ్చాడు. ఇప్పుడా నాకు అంటూ నసుగుతూ ఏదో చెప్పబోయాడు. లలిత ఏడుస్తూ, అన్నయ్య, నేను చేసిన అన్యాయానికి ఎలా అయినా పరిహారం చేయని అంది. ఆ ఏడుపు, అన్యాయము, పరిహారం లాంటి మాటలు లలిత అప్పుడే శరత్బాబు నవల్లోంచి నడిచొచ్చినట్లు అనిపించింది జయదేవ్కి. పైగా లలిత వాడిన అన్యాయం అనే పదం అతని మనసును విచిత్రంగా గుచ్చింది. అన్యాయమేం లేదని ఎంతగా నచ్చజెప్పుకున్నా. సరే వెళదాం పద అన్నాడు. లలిత సుమిత్ర దగ్గరకొచ్చి, సుమిత్ర గారు, మీ చెల్లెలి కూతుర్ని తీసుకొస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి అని కొంచెం తటటాయించి కొంత డబ్బు సుమిత్ర చేతిలో పెట్టబోయింది. సుమిత్ర ఆ డబ్బు అక్కడే బల మీద పెట్టేసి నవ్వి, చిన్నప్పుడు మా అమ్మ అంటే నన్ను కన్న తల్లి నా మెళ్ళో ఒక ఆంజనేయస్వామి బిళ్ళ రక్షగా కట్టించింది. నాకేమీ నగల్లేవు, కానీ అదొకటే దాచాను, అమ్మ గుర్తుగా. నా దహన క్రియలకది చాలు. బ్రాహ్మణులు, మంత్రాలు, భోజనాలు వీటిల్లో నాకు నమ్మకం లేదు అంది. మెరుపు కొట్టినట్లు వెనక్కు తగ్గింది లలిత. మరొకసారి డబ్బు తీసుకోమని అనలేకపోయింది. అంతా వింటున్న వీరమ్మ గొల్లుమంది. జయదేవ్ చిరాకు పడుతూ, సరే ముందింటికి తీసుకెళ్ళు అన్నాడు. వీరమ్మ సుమిత్రను నడిపించుకుంటూ తీసుకుపోయింది. ప్రస్తుతం వీరమ్మకి సుమిత్ర జీతమేమీ ఇవ్వడం లేదు. వీరమ్మని మానేమంది సుమిత్ర. వీరమ్మ మానలేదు సరికదా, సుమిత్ర దగ్గరే కాక అక్కడెక్కడా పనిచేసి సుమిత్రకి సాయపడుతోంది. తన మనవడికి సుమిత్ర చదువు చెప్పించిన సంగతి, తన కోడల్ని జబ్బులో ఆదుకున్న సంగతి వీరమ్మ మరిచిపోలేకపోయింది. పేపర్లో వచ్చిన బహిరంగ లేఖను అమృత కూడా చదివింది. శాంతను కౌగులించుకుని బౌరుమని ఏడ్చింది. ఆ పసిపిల్లకేమీ అర్థం కాక నోట్లో వేలు పెట్టుకుని చీకుతూ అమృతని చూస్తోంది. రామకృష్ణ వచ్చాడు, కానీ అమృతని ఎలా ఓదార్చాలో అతనికి మాటలు రావడం లేదు.
పూర్ణ చలపతి శాస్త్రి గారి కూతురని స్పష్టంగా తెలిసిన తర్వాత తాయారమ్మ ఎన్ని శాపనార్థాలు పెట్టి ఎంత మొత్తుకున్నా రామకృష్ణ పెద్ద మనుషుల సమక్షంలో ఆస్తిని పూర్ణకి తాయారమ్మకి సమంగా పంచేసి సమస్య పరిష్కరించేశాడు. నాస్తిలో చిల్లిగవ నీకివ్వను అంది తాయారమ్మ కసిగా. నాస్తి మొత్తం మీకిచ్చేస్తాను, నన్ను పెళ్లి చేసుకునక్కర్లేదు అంది పూర్ణ అల్లరిగా. ఇద్దరి మాటలకి ఒకే విధంగా నవ్వాడు రామకృష్ణ. అమృత భాస్కర్రావు ఇంట్లోంచి వచ్చేసి రాజుగారి పిల్లల కోసం నడుపుతోన్న హాస్టల్లో ఉంటోంది. తనను పెళ్లి చేసుకోమని అమృతను అడగలేకపోతున్నాడు రామకృష్ణ. ఆస్తి లేదు, ఉద్యోగము లేదు, ఏ ముఖంతో అడగను అనుకుంటున్నాడు. ఆ ప్రస్తావన తేవడానికి అమృత అభిమానపడుతోంది. పెళ్లి చేసుకోను అంటూ ఉత్తరం రాసిన పెద్ద మనిషి అతనే. అతని మనసు మారిందో లేదో తనకేం తెలుస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో అభాగ్యపు శాంత తన అక్క కూతురేనని బయటపడింది. పూర్ణ ఎప్పుడొచ్చిందో అమృత చేతుల్లోంచి శాంతని విడిపించి తన దగ్గరగా లాక్కుంది. శాంతకి అమృత దగ్గర ఉన్నంత చేరిక మరెవరి దగ్గర లేదు. పూర్ణను చూసి బెదిరిపోయింది. తన చుట్టూ ఉన్న మనుషులను చూసి బెదరడమే ఆ పాపకు తెలుసు. భగవంతుడు ఎవరిని ఏ విధంగా శిక్షిస్తాడో మనం ఊహించలేం అంది అమృత. మనకు ఏది దురదృష్టమో ఏది అదృష్టమో మనకే తెలీదు అంది పూర్ణ. నీ తప్పు ఏమీ లేదని తెలిసినా నీ దురదృష్టాన్ని ఆధారంగా చేసుకుని నిన్ను అవమానించాను. ఇప్పుడు చూడు, ఈ శాంత నా సొంత అక్కయ్య కూతురు కాదు, నా కూతురు. చ అదేలాగా? నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాడి కూతురు. చాలా దగ్గర చుట్టకం కదూ. తెల్లబోయింది అమృత. అంటే బావగారు నిన్ను పెళ్ళైన తర్వాతనే? సరిగ్గా అడగడానికి కూడా నోరు రాలేదు అమృతకి. ఆ బహిరంగ లేఖ చదివావుగా, ఇంకా అనుమానాలున్నాయా? అమృత మాట్లాడలేదు. ఆనాడు మోసపోయానని అనుకున్నప్పుడు ఎంత బాధపడ్డానో, ఎంతగా కుమిలి కుమిలి ఏడ్చానో తలుచుకుంటే ఇప్పటికి కూడా గుండె పగులుతుంది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, అలాంటి దుర్మార్గుడికి భార్యనయ్యి ఇలాంటి సంతానానికి తల్లినయ్యి జానకిలా నరకం అనుభవించడం కంటే నేను అనుభవించిన క్షోభ 10 రెట్లు మేలనిపిస్తోంది. అందరూ తనను జాలిగా చూస్తుంటే శాంతకేమీ అర్థం కాక ఏదో చిరాకు కలిగి నాలిక బయటపెట్టి అందర్నీ వెకిరించింది. రామకృష్ణ నవ్వి, అప్పుడే ఈ పాప ఆత్మరక్షణ నేర్చుకుంటోంది. ప్రకృతే సహజంగా ప్రాణికోటికి అంతటికీ ఈ శక్తి కలిగిస్తుంది కాబోలు అన్నాడు. జయదేవ్తో కలిసొచ్చింది లలిత. కారు దిగిన లలితను చూసి రామకృష్ణ, ఏంటిది ఇంత హఠాత్తుగా వచ్చారేం అన్నాడు. కదిలిస్తే ఏడ్చేసేలా ఉంది లలిత. రామకృష్ణ మాటలకి సమాధానం చెప్పకుండా మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది. మనసులో ఎంత విసుగ్గా ఉన్నా జయదేవ్ కల్పించుకుని క్లుప్తంగా పరిస్థితి వివరించాడు. అమృత ఆందోళనగా, అక్కయ్యకంత జబ్బుగా ఉందా? నాకు ఒక్క ఉత్తరమైనా రాయలేదు అంది. లలిత మరింత ఏడుస్తూ, ఇంకెక్కువ రోజులు బ్రతకదు అనేసింది. హా అంది అమృత తల తిరిగిపోతుండగా. రామకృష్ణ అమృత చుట్టూ చేయి వేసి దగ్గరగా అదుముకుని, లలిత సంగతి నీకు బాగా తెలుసుగా అమృత, ఏదీ లోతుగా ఆలోచించదు. అన్నీ అవసరమైన దానికంటే ఎక్కువగా ఊహిస్తుంది. మనం వెళ్ళి చూద్దాం, గాబరా పడకు అన్నాడు. అమృతలాగా పూర్ణ పైకి అరవలేదు. కాని పూర్ణ మనసులోనూ సముద్రాలు హోరు పెడుతున్నాయి. ఆ వెర్రిబోగుల మనిషి తనను ఆదుకోవడానికే ప్రాణం మీదకి తెచ్చుకుంది. ఈనాడు తను ఆవిడికి ఎంతైనా సహాయం చేయగలదు. కాని తన సహాయం అందుకోగలిగే దశలో ఉందావిడ. నేను వస్తాను అంది పూర్ణ. ఎవరూ వద్దనలేదు. అందరూ అప్పటికప్పుడే శాంతతో కూడా ప్రయాణమయ్యారు. అందరూ సుమిత్రింటికి చేరుకునేసరికి సుమిత్ర పరిస్థితి చాలా ప్రమాదకరంగా పరిణమించింది. అసలు స్పృహలోనే లేదు. ఉండుండి స్పృహ వస్తూ పోతూ ఉంది. ఇదంతా నేనే చేశాను, నా మూలంగానే ఈవిడ పరిస్థితి ఎంతవరకు వచ్చింది అని లలిత ఏడుస్తూనే ఉంది. లలిత అలా ఏడవడం జయదేవికి చాలా చికాగ్గా ఉంది. దీనికంతటికీ నేనే కారణం అని లలిత అన్నప్పుడల్లా అతని మనసులో ఏ మూలో గుచ్చుకుంటోంది. అలా గుచ్చుకున్నప్పుడల్లా అతని చిరాకు మరింత ఎక్కువ అవుతోంది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఎంతగా ఉన్నా వెళ్ళలేక చచ్చినట్లు అక్కడే కూర్చున్నాడు. సుమిత్రకు స్పృహ వచ్చింది. చుట్టూ ఉన్న అందర్నీ చూసి నీరస స్వరంతో, జానకి కూతుర్ని తీసుకొచ్చారా అంది. లలిత కన్నీళ్లు తుడుచుకుంటూ, తీసుకొచ్చాను, ఇదిగో అంటూ శాంతను సుమిత్ర దగ్గరగా తీసుకొచ్చింది. సుమిత్ర 2 చేతులు జాపి శాంతను ఆప్యాయంగా కౌగిలించుకుంది. పుట్టి బుద్ధిరిగాక అంత ఆప్యాయత ఎన్నడూ అనుభవించని శాంత ఆ రోగిష్టి మనిషి కౌగిల్లోంచి కదలలేక మరింత అతుక్కుపోయింది. ఇంకా దీన్ని పెంచాలి. నాకు కాస్త నయం కాగానే మంచి ఉద్యోగం చూసుకుని ఆయాసపడుతూ మాట్లాడలేకపోయింది సుమిత్ర.
అక్కడున్న అందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. జయదేవ్కి మరింత చికాకు కలిగింది. పూర్ణ సుమిత్ర దగ్గరగా వచ్చి, శాంత గురించి మీరేమీ బెంగపడకండి. ఈ పిల్లని నేను పెంచుతాను. ఈ అమ్మాయి నా కూతురు అంది. అమ్మయ్యా అంది సుమిత్ర. ఈ శాంత నీకెలా కూతురు అని కూడా అడగలేదు. అనారోగ్యంతో మాట్లాడలేకపోవడం ఒకటే కారణం కాదు. ఎదుటి వాళ్ళ విషయాల్లో ఏనాడు కల్పించుకోదు సుమిత్ర. అమృత, బల మీద నా లెటర్ ప్యాడ్ ఉంటుంది, తెచ్చిపెట్టవు అని అడిగింది అమృతని. అమృత ఆశ్చర్యపోతూ, ఇప్పుడు లెటర్ ప్యాడ్ ఎందుకక్కయ్యా, విల్లు రాస్తావా అంది. సుమిత్ర నవ్వి, విల్లు రాయడానికి ఏముంది, నేను ప్రేమలేఖ రాసుకోవాలి అంది. నిర్ఘాంతపోయారు అందరికందరూ. లలిత క్షణకాలం తన ఏడుపు మరిచిపోయింది. జయదేవ్ రుమాలు చాటు చేసుకుని నవ్వుకున్నాడు. అమృత లెటర్ ప్యాడ్ తెచ్చిపెట్టింది. లేని ఓపికంతా తెచ్చుకుని లేచి కూర్చుని రాయడం మొదలుపెట్టింది. మై డియరెస్ట్, ఇక్కడ నా బాధ్యతలన్నీ పూర్తయిపోయాయి. నేను వెంటనే బయలుదేరి నీ దగ్గరకు. కుతూహలం ఆపుకోలేక సభ్యత కూడా మరిచి సుమిత్ర ఏం రాస్తుందోనని చూసిన జయదేవ్ ఆ రైటింగ్ని, ఆ వాక్యాలను చూసి సుమిత్ర అన్నాడు గట్టిగా. సుమిత్ర ఒక క్షణం అయోమయంగా జయదేవుని చూసింది. అంతలో ఆ కళ్ళు శాశ్వతంగా మూతలు పడ్డాయి. సుమిత్ర, సుమిత్ర అని ఆ మృతదేహాన్ని గట్టిగా కుదిపాడు జయదేవ్. సుమిత్ర చేతుల్లోంచి జారిన ప్రేమలేక జయదేవ్ కాళ్ళ దగ్గర పడింది. నేను వెంటనే బయలుదేరి నీ దగ్గరకు అనే మాటలు కన్నీళ్లతో మసగబారిన చూపులకు అలుకుపోయినట్లుగా కనిపిస్తున్నాయి. మీకు సుమిత్రక్కయ్య తెలుసా అని అడిగింది అమృత ఆశ్చర్యంగా. లలిత కూడా ఆశ్చర్యంగా చూసింది జయదేవ్ని. జయదేవ్ సమాధానం చెప్పలేకపోయాడు. ఏనాడో 30 ఏళ్ల కిందటి దృశ్యం ఈనాటికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. తను ట్రైన్లో ఉన్నాడు. ట్రైను కదలబోతోంది. సుమిత్ర రాలేదు. అసహనంగా చూస్తున్నాడు. అంతలో సుమిత్ర వచ్చింది వగరుచుకుంటూ. రారా అన్నాడు ఆరాటంగా చేయి జాపి. చాపిన ఆ చేతిని అందుకోలేదు సుమిత్ర. చెప్పేది విను జయదేవ్, నేనిప్పుడు రాలేను. మా నాన్నకి అకస్మాత్తుగా పక్షవాతం వచ్చి మంచం మీద పడిపోయాడు. జానకి, అమృత రెక్కలు రాని పక్షులు. తనకు వాళ్ళ కోపం వచ్చింది. సుమిత్ర ఏం చెబుతుందో కూడా వినాలనిపించలేదు. సుమిత్ర మరీ అందమైందేమీ కాదు, కాని ఆ మూర్తిలో ఏదో ఆకర్షణకి తను లొంగిపోయాడు. తన అంతస్తు కంటే సుమిత్ర అంతస్తు చాలా తక్కువదని తెలుసు. అయినా సుమిత్రని పెళ్లి చేసుకోవడానికే సిద్ధపడ్డాడు. అయినా పెళ్లి చేసుకోవడం పడలేదు. తనంతట తను పెళ్లి చేసుకుంటానన్న సుమిత్ర తండ్రి సుమిత్రను అతనికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడలేదు. అప్పటికే సుమిత్ర బిఏ పాస్ అయి ఉద్యోగం చేస్తోంది. సుమిత్ర ఆధారం పోతే కుటుంబం గడవడం కష్టం. అందుకే తండ్రి ఆ వంక ఈ వంక పెట్టి పెళ్లి జరగనివ్వలేదు. తన సవతి తల్లి పెట్టే బాధలు సుమిత్ర బేలగా తన దగ్గర చెప్పుకునేది. మనం పెళ్ళైపోని, నీకీ చికాకులన్ని నుండి విముక్తి అని తను ఓదార్చినప్పుడు సుమిత్ర కళ్ళు ఆశతో మెరిసేవి. అలా మెరిసే కళ్ళను ఎక్కడా చూడలేదు తను. ఆ మెరుపులో అమాయకత్వం ఉంది, అందం ఉంది, అన్నింటినీ మించి అపారమైన ప్రేమ ఉంది. తండ్రి ఎప్పటికప్పుడు ఇలా పెళ్లికి అడ్డు చెప్పడంతో మనిద్దరం ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాడు తను. వెంటనే ఒప్పుకుంది సుమిత్ర. తీరా అన్ని ఏర్పాట్లు అయిపోయాక ఇలా మాట్లాడుతోంది. ఒళ్ళు తెలియని కోపం వచ్చింది తనకి. అంతలో ట్రైను కదిలింది. కదులుతున్న ట్రైను వెనకాలే పరిగెడుతూ, చూడు, నా మీద కోపం తెచ్చుకోకు, నీ అడ్రస్ ఇవ్వు. ఎప్పుడూ ఉత్తరాలు రాస్తుంటాను. నువ్వు సమాధానం రాయకపోయినా సరే రాస్తుంటాను. నా బాధ్యతలు తీరిపోగానే నువ్వెక్కడున్నా నీ దగ్గరకు వచ్చేస్తాను. సుమిత్ర ఇంకా మాట్లాడుతూనే ఉంది. ట్రైను వేగం పుంజుకుని సుమిత్రను వెనకొదిలి ముందుకు పరిగెట్టింది. తనకొచ్చిన కోపంలో సుమిత్ర మాటలు సరిగ్గా వినిపించుకోలేదు. సమాధానము చెప్పలేదు. తను కూడా సుమిత్ర స్మృతులను వెనక వదిలి కాలప్రవాహంలో ముందుకు సాగిపోయాడు. ఉద్యోగము, హోదా, గర్ల్ ఫ్రెండు, ఒక విధమైన జీవితానికి అలవాటు పడిపోయాడు. పాపం, తననే మనసులో పెట్టుకుని ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రేమలేఖలు రాస్తోంది సుమిత్ర. అలాంటి ప్రేమమూర్తి మరణానికి పరోక్షంగా తనే కారకుడయ్యాడా? వయసుతోనూ వాంఛతోనూ ఏ విధమైన ప్రేమేమూ లేని సుమిత్ర చిట్ట చివరి ప్రేమలేఖను పదిలంగా దాచుకున్నాడు జయదేవ్. తనను ఆశ్చర్యంగా చూసే లలితతో, ఒకప్పుడు ఈవిడ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కాని తన సవతి చెల్లెళ్ళ కోసం నాతో రాలేకపోయింది. సవతి చెల్లెళ్ళ కోసం తన బ్రతుకునంతా త్యాగం చేయగలిగిన వాళ్లను ఎక్కడా చూడలేదు అన్నాడు. అమృత తలదించుకుంది. పూర్ణ రుద్ధకంఠంతో, నేనెవర్ని? నా కోసం కూడా ఆవిడ తన ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుని శ్రమపడింది. ఇలాంటి వాళ్ళకి లోకమంతా తనవాళ్లే అంది.
సుమిత్ర దహన సంస్కారాలు పూర్తి కాగానే పూర్ణ శాంతతో వెళ్ళిపోయింది. వెళ్లబోయే ముందు అమృత చేతికి ఒక ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిపోయాక చదువు అంది. పూర్ణ వెళ్ళిపోయాక అమృత ఆవిడ రాసిన ఉత్తరం విప్పింది. అమృత, నేను మళ్ళీ ఆ గ్రామానికి రావడం లేదు. శాంతను తీసుకుని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. అమ్మని హాస్పిటల్లో చేర్పించాను. అమ్మకి మతి వస్తుందో రాదో, ఒకవేళ మతొచ్చాక ఆవిడ జీవితంలో ఏం సుఖపడుతుందో. ఆవిడకు మతి రావడం కంటే రాకపోవడమే ఎక్కువ సుఖం. ఈ ప్రశ్నలన్నింటికీ నాకు సమాధానాలు తెలియవు. కానీ నేను నిన్ను మాత్రమే ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నీలాగే నేను ఆడదానిగా పుట్టాను. నీలాగే నేను అందమైన దాన్ని. నీలాగే నేను ప్రేమించాను. నీలాగే నేను కూలి జనానికి శక్తివంచన లేకుండా సేవ చేశాను. నువ్వు మంచిదానివయ్యావు. అమృతమూర్తివయ్యావు. అనురాగమయివయ్యావు. అందరూ అపురూపంగా ఆరాధించే దేవతవయ్యావు. మరి నేను పతితను, కొలటను, అభాగ్యురాల్ని, రూపుదాల్చిన దురదృష్టాన్ని. ఎందుకైందిలా? ఎవరు కారకులు దీనికి? నీకు తెలుసు. ఎంతెంతో చేసిన నువ్వు, ఏదేదో చెయ్యాలి అనుకుంటున్న నువ్వు ఈ మాత్రం అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నించలేవా? అమృత, ఈనాటికైనా రామకృష్ణ గారిని నేను ప్రార్థిస్తే నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకోరు. ఆ సంగతి నీకు తెలుసు. కానీ నీకోసం నేను త్యాగం చేశాను. మంచిదాన్ని కదూ? ఏం కాదు, నాది త్యాగం కాదు. నువ్వన్నట్లు ఆయన నా రామకృష్ణ కాదు. అలా అయితే ఒక్కనాటికి ఏ విలువల కోసమూ వదులుకునేదాన్ని కాదు. చూసావా ఎంత మంచిదాన్నో? ఇంత చేదు నిజాన్ని అభిమానపడకుండా ఒప్పుకుంటున్నాను. నా ఆస్తి మాత్రం నేనే ఉంచుకుంటున్నాను. సమాజాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ముఖ్యమైన ఆయుధాల్లో అత్యంత ముఖ్యమైనది డబ్బు. అది నాకు కావాలి. శాంత కోసం ముందు ముందు సమాజంలో నేను హోరాహోరీ పోరాడాలి. శాంతను ధైర్యంగా నా కూతురని చెప్తాను. తానొక అభాగ్యురాలనే భావం శాంతకి ఎన్నడూ రానియను. మొత్తం సమాజం తనను పొడుస్తున్నా ఎదురు నిలిచి జీవించగలిగే శక్తి శాంతకి కలిగిస్తాను. ఇది పలాయనం కాదు. ఇదే నవయుగానికి నాంది. సెలవు. అన్నపూర్ణ. ఉత్తరం ముగించి దానిని రామకృష్ణ చేతికిచ్చింది అమృత. అది చదివిన రామకృష్ణ కళ్ళల్లోనూ నీళ్లు నిలిచాయి. అమృత బాధగా, అబ్బా సుమిత్రక్కయ్య, జానకక్కయ్య, పూర్ణ అంది ఒక్కొక్కరి జీవితము తలచుకుంటూ. అమృతను అనునయించాలని దగ్గరగా తీసుకుని మనం అన్నాడు రామకృష్ణ. అతని హృదయం మీద తలానించుకుని మన కర్తవ్యం అని పూర్తి చేసింది అమృత. ఇంతటితో మనస్విని అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.